ఓకేమా? సో మనం ఇక స్టార్ట్ చేసుకుందాం సెషన్ వచ్చేసరికి. వేరెస్ విత్ రెస్పెక్ట్ టు ఫస్ట్ పార్ట్ మా, దట్ మీన్స్ ఇన్ జిఎస్టీ ఇన్ ఇండియా ఇంట్రొడక్షన్ పార్ట్. Generally, Emma, this particular chapter previously most important one in the year 2017, 18 ఆ టైంలో తీసుకుంటే, బట్ later on present ఏంటి అంటే కనుక మన పొజిషన్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ చాప్టర్ని ఎంసీక్యూస్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఎక్కువ అడుగుతున్నారు. రేర్ అకేషన్స్లో థియరీ కూడా అడగడానికి ప్రాబబిలిటీ ఉంది. ద మ్యాక్సిమం వెయిటేజ్ ఈజ్ ఫర్ 2 marks. మ్యాక్సిమం ఈ చాప్టర్ నుంచి ఇస్తున్నటువంటి రీసెంట్ టైమ్స్ వెయిటేజ్ కనుక మనం తీసుకుంటే 2 marks మా. దీనిలో వాట్ ఈస్ మెంట్ బై ద వర్డ్ ట్యాక్స్, వాట్ ఈస్ మెంట్ బై ద వర్డ్ డ్యూటీ, difference between DD and IDT, these things are not relevant from the examination point of view that much. Features of IDT also, structure is also not relevant, legislature, all these deficiencies. And the thing is, this one can be, there is a possibility, taxes subsumed in India. So the topic you need to keep more focus in chapter number 1 is, one of the area is taxes subsumed. What is meant by the word subsumed ma? Merged. ఏ taxes GSTలో మెర్జ్ అయినాయి అనేటువంటి టాపిక్. ఇఫ్ యూ అబ్జర్వ్ దట్ మనకి CGSTలో మెర్జ్ అయిన taxes ఏమేమి అనుకున్నాం? What are the taxes that are merged in CGST ma? Central government related taxes that are merged in GST. Anybody remembers them? Excise duty, service tax, additional duty of excise, మర్చిపోయారని. సో అండ్ సెస్ వాటి రిలేటెడ్ సర్చార్జ్, సెస్, ఇవన్నీ కూడా దేనిలో మెర్జ్ అయినాయమ్మా? CGSTలో. SGSTలో వాట్ ఆర్ ద టాక్సెస్ దట్ ఆర్ మెర్జ్డ్ ఇన్ SGST మా? VAT, purchase tax, entry tax, entertainment tax, luxury tax, and దానికి relevant గా surcharge and cess. All these things are merged into SGST. What are the taxes that are merged into IGST ma? CVD, SAD and CST are the taxes that are merged in IGST. Anybody remembers what is meant by the word CVD ma? Very good. Countervailing duty. Why this particular CVD was levied? To counterbalance the excise duty. And why this SCAD? What is the full form of SCAD ma? Special additional duty. And with respect to SCAD, why it is levied? To counterbalance sales tax. So ఇవన్నీ కూడా దేనిలో మెర్జ్ అయినాయి అనుకున్నాం? IGSTలో. And what are the taxes that are not merged in IGST ma? Sorry, what are the taxes that are not merged in GST? ఇవన్నీ కూడా GSTలో మెర్జ్ అయిన taxes అనుకున్నాం. మెర్జ్ కాని taxes ఏమైనా ఉన్నాయా GSTలో? And in that, our favorite one, already you know that it is petrol. వేరేదేదో చెప్పారు, I can't remember actually that one. Okay, petroleum products kada. 5 petroleum products will be there. What are the 5 petroleum products ma? Crude petroleum, diesel, petrol, natural gas, ATF. ATF ante aviation turbine fuel. With respect to these 5, there is no GST for the time being. There is only central excise duty, VAT or CST was there. And apart from that, ఇందాక మీరు ఏదో వర్డ్ చెప్పారు, కొంచెం నాకు కన్ఫ్యూజన్ వచ్చింది. అదేదో ఆల్కహాల్ అంది మీరు. ఎస్ సాటర్డే కదా, గుర్తులేదు నాకు పెద్దగా. సో విత్ రెస్పెక్ట్ టు దిస్ ఆల్కహాలిక్ లిక్కర్ ఫర్ హ్యూమన్ కన్సంప్షన్ మా, ఆన్ దిస్ ఆల్సో దెర్ ఇస్ నో GST. బట్ ఆన్ దిస్ వాట్ దెర్ విల్ బి దేర్ మా? స్టేట్ ఎక్సైజ్ డ్యూటీ, VAT, CST. స్టేట్ ఎక్సైజ్ డ్యూటీ, VAT, CST. సో ఇవి స్టిల్ ఉన్నాయి దాని మీద. అండ్ దెర్ ఈస్ వన్ ప్రోడక్ట్ ఆన్ విచ్ దెర్ ఈస్ ఎక్సైజ్ డ్యూటీ యాజ్ వెల్ యాజ్ GST. వాట్ ఈస్ దట్ ప్రోడక్ట్? ఏ ప్రోడక్ట్ మీద ఎక్సైజ్ డ్యూటీ, GST రెండు కూడా ఉన్నాయి. ప్రాక్టికలీ దెర్ ఆర్ 2 products కరెక్ట్గా చెప్పాలంటే.
వన్ ఈజ్ సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ ప్లస్ జిఎస్టీ, రెండు లెవీ చేసిన ఐటమ్ ఏది? ఎంసీక్యూలో ఇది ఇంపార్టెంట్, అడగడానికి పాసిబిలిటీ ఉంది. ఏమా? వెరీ గుడ్. టొబాకో ఈజ్ ద వన్ ప్రోడక్ట్ ఆన్ విచ్ దెర్ ఈస్ సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ యాజ్ వెల్ యాజ్ జిఎస్టీ. అట్లనే ఇంకా కొన్ని ప్రొడక్ట్స్ మీద డెఫినెట్లీ స్టేట్ ఎక్సైజ్ డ్యూటీ ప్లస్ జిఎస్టీ కూడా ఉందమ్మా. ఏంటవి? వెరీ గుడ్ నాన్న. సో ఇండియన్ హెంప్ కానీ, డ్రగ్స్ కానీ, నార్కోటిక్స్ కానీ ఏవైతే ఉంటాయో వీటి విషయానికి వచ్చేసరికి అలాంగ్ విత్ స్టేట్ ఎక్సైజ్ డ్యూటీ జిఎస్టీ కూడా ఉందమ్మా. ఈ రెండు ఎంసీక్యూలో అడగడానికి ప్రాబబిలిటీ ఎక్కువ ఉన్నటువంటి ఏరియాస్ అమ్మా. ఈ పర్టికులర్ ట్యాక్సెస్ సబ్జ్యూమ్డ్ దగ్గర కొంచెం ఫోకస్ పెట్టాల్సిన ఈ రెండు పాయింట్స్ ఏంటవి? సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ ప్లస్ జిఎస్టీ, రెండు లెవీ చేసేవేంటి? టొబాకో. రెండు స్టేట్ ఎక్సైజ్ డ్యూటీ ప్లస్ జిఎస్టీ లెవీ చేస్తున్నవేంటి? ఇండియన్ హెంప్, నార్కోటిక్స్ అండ్ అదర్ రెలవెంట్ డ్రగ్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద స్టేట్ ఎక్సైజ్ డ్యూటీ ప్లస్ జిఎస్టీ రెండు కూడా ఉన్నాయి అనుకుంటాం మనం. ఓకేనామా? ఆ తర్వాత వచ్చేసరికి ఇంకొక పాయింట్ ఏంటంటేనమ్మా, మర్చిపోయిన, ఇండియన్ హెంప్ అంటే ఏంటి అసలు? మనం అప్పుడు చూసాం కూడా, చిన్న ఫ్లవర్స్ లాగా ఉండి హెయిర్ స్కాల్ప్కి సంబంధించిన ట్రీట్మెంట్లో యూజ్ చేస్తారు అనుకున్నాం మనం అబ్జర్వ్ చేస్తే. సో అంటే కరెక్ట్గా చెప్పాలంటే గంజాయి చెట్టు లాంటిది. ఇవన్నీ కూడా ఏంటి అంటే పెయిన్ కిల్లర్స్లో, మెడిసిన్స్లో యూజ్ చేస్తూ ఉంటారు మనకు వచ్చేసరికి. ఓకేనమ్మా? సో అందుకని వీటి విషయానికి వచ్చేసరికి స్టేట్ ఎక్సైజ్ డ్యూటీ యాజ్ వెల్ యాజ్ జిఎస్టీ రెండు కూడా ఉంటాయి మనకి. ఇది కొంచెం ఫోకస్ పెట్టాల్సినటువంటి ఏరియా. ఓకే, ఇవి కాకుండా ఇంకా వేటి మీద మనకి జిఎస్టీ లేదమ్మా? ఇది పెట్రోలియం ప్రొడక్ట్స్ ఒకటి, తర్వాత వచ్చేసరికి లిక్కర్ ఒకటి. ఇవి కాకుండా నెక్స్ట్ ఏంటి? బేసిక్ కస్టమ్స్ డ్యూటీ, ఎక్స్పోర్ట్స్ డ్యూటీ, రోడ్ అండ్ ప్యాసింజర్ ట్యాక్స్, టోల్ ట్యాక్సెస్, ప్రాపర్టీ ట్యాక్స్, స్టాంప్ డ్యూటీ, ఎలక్ట్రిసిటీ డ్యూటీ. వీటి మీద కూడా దెర్ ఇస్ నో జిఎస్టీ అనుకున్నాం మనం. ఎందుకని? వేటి మీద జిఎస్టీ లెవీ చేస్తారు అంటే వేటిని జిఎస్టీలో మెర్జ్ చేశారు అంటే గనక ఓన్లీ ద ట్యాక్సెస్ దట్ ఆర్ పార్ట్ అండ్ పార్సిల్ ఆఫ్ సప్లై చైన్. ఏ ట్యాక్సెస్ అయితే సప్లై చైన్లో పార్ట్ అండ్ పార్సిల్ కింద ఉన్నాయో వాటి మీద మాత్రమే మనం ఎక్సైజ్ డ్యూటీ అనేటువంటి దాన్ని ఏం చేస్తారమ్మా? లెవీ చేస్తారు. వాటి మీద మాత్రమే జిఎస్టీ అనేటువంటిది లెవీ చేస్తారు. ఆ మాత్రమే జిఎస్టీలో ఏమైనాయమ్మా? మెర్జ్ అయినాయి. ఇంతకీ సప్లై చైన్ అంటే ఏంటమ్మా? వాట్ ఈస్ మీన్ బై ద వర్డ్ సప్లై చైన్? మ్యానుఫ్యాక్చరర్ టు డిస్ట్రిబ్యూటర్, డిస్ట్రిబ్యూటర్ టు హోల్సేలర్, హోల్సేలర్ టు రీటైలర్, రీటైలర్ టు కన్స్యూమర్. దీన్ని మనం ఏమంటాం? సప్లై చైన్ అంటాం. సో ఈ సప్లై చైన్లో పార్ట్ అండ్ పార్సిల్ కింద ఏవైతే ట్యాక్సెస్ ఉంటాయో వాటిని మాత్రమే మనం జిఎస్టీలో ఏం చేసాం? మెర్జ్ చేశారు అని చెప్తాం. వాటిని మాత్రమే జిఎస్టీలో ఏం చేసామమ్మా? మనం మెర్జ్ చేశారు. అది ఫస్ట్ పాయింట్. ఓకేనమ్మా? సో ఇక్కడ ఫస్ట్ చాప్టర్లో మీరు కొంచెం ఎక్కువ ఫోకస్ పెట్టాల్సినవి వాట్ ఆర్ ద ట్యాక్సెస్ దట్ ఆర్ సబ్జ్యూమ్డ్ ఇన్ జిఎస్టీ, వాట్ ఆర్ ద ట్యాక్సెస్ దట్ ఆర్ నాట్ సబ్జ్యూమ్డ్ ఇన్ జిఎస్టీ. ఓకే, రైట్. ఆ తర్వాత జిఎస్టీ మోడల్స్ తీసుకుంటేనమ్మా సింపుల్గానే ఇది కూడా కొంచెం మోస్ట్ ఇంపార్టెంట్ అని నేను చెప్పలే, కానీ దర్ ఈస్ ఎ పాసిబిలిటీ దట్ జిఎస్టీ మోడల్ వరల్డ్ వైడ్ అడగడు, కానీ జిఎస్టీ మోడల్ ఇన్ ఇండియా ఇట్ కెన్ బి ఆస్క్డ్. చూద్దాం. కానీ చెప్పాలంటే ఫస్ట్ ఇది మనం మాట్లాడుకోవాలి. అది నిజానికి ఇది ఇంపార్టెంట్ కాదు, కానీ దీని గురించి డిస్కస్ చేయాల్సి ఉంటుంది మనం. ఇప్పుడు వరల్డ్ వైడ్గా టోటల్ ఎన్ని జిఎస్టీ మోడల్స్ ఉన్నాయమ్మా? 4 జిఎస్టీ మోడల్స్ ఉన్నాయి. నేషనల్ జిఎస్టీ, స్టేట్ జిఎస్టీ, నాన్ కాంకరెంట్ డ్యూయల్ జిఎస్టీ, కాంకరెంట్ డ్యూయల్ జిఎస్టీ అని చెప్పి 4 మోడల్స్ ఉన్నాయి. నేషనల్ జిఎస్టీ, స్టేట్ జిఎస్టీ, నాన్ కాంకరెంట్ డ్యూయల్ జిఎస్టీ, కాంకరెంట్ డ్యూయల్ జిఎస్టీ అని చెప్పి అక్కడ 4 మోడల్స్ ఉన్నాయమ్మా. నేషనల్ జిఎస్టీ అంటే అక్కడ ఓన్లీ సిజిఎస్టీ మాత్రమే ఉంటుంది. జనరల్లీ రిపబ్లిక్ కంట్రీస్ లైక్ చైనా ఇది ఫాలో అవుతూ ఉంటాయి. రెండోదమ్మా స్టేట్ జిఎస్టీ అంటే అక్కడ ఏముంటుందని చెప్దామని ఓన్లీ ఎస్జిఎస్టీ మాత్రమే ఉంటుంది. ఏ కంట్రీస్ జనరల్లీ ఇది ఫాలో అవుతూ ఉంటాయి? ఏమా?
కాళ్ళు పెట్టుకోవడానికి కూడా ఏం లేవురా, అన్ని వైర్లు ఉన్నాయి, ఏది కదిలితే ఏది కదిలితే పోయింది. ఒకసారి రికార్డింగ్ చూసుకుని వస్తుంది అంట. గాల్లో ఎలాడుతుంటే జరిపితేనే పాపం పోయింది. ఓకే ఓకేమా. సో వరల్డ్ వైడ్గా మన జిఎస్టీ మోడల్స్ తీసుకుంటేనమ్మా 4 మోడల్స్ అనుకున్నాం. నేషనల్ జిఎస్టీ, ఇన్ దట్ దేర్ విల్ బి ఓన్లీ సిజిఎస్టీ. రిపబ్లిక్ కంట్రీస్ లైక్ చైనాది ఫాలో అవుతాయి అనుకున్నాం. స్టేట్ జిఎస్టీ, ఇన్ దట్ దేర్ విల్ బి ఓన్లీ ఎస్జిఎస్టీ. అంటే జనరల్లీ ఎవరు ఫాలో అవుతారు అనుకుంటామమ్మా, ఇది ఫెడరల్ కంట్రీస్ లైక్ అమెరికా దీన్ని ఫాలో అవుతాయమ్మా. థర్డ్ వన్ వచ్చేసరికి నాన్ కాంకరెంట్ డ్యూయల్ జిఎస్టీ. అంటే దీనిలో ఎలా ఉంటుందమ్మా, గూడ్స్ మీద ఎస్జిఎస్టీ, సర్వీసెస్ మీద సిజిఎస్టీ లెవీ చేస్తారు. సర్వీసెస్ మీద సిజిఎస్టీ విల్ బి లెవీడ్ అండ్ గూడ్స్ మీద ఎస్జిఎస్టీ విల్ బి లెవీడ్. సర్వీసెస్ మీద సిజిఎస్టీ, గూడ్స్ మీద ఎస్జిఎస్టీ విల్ బి లెవీడ్. బట్ నో కంట్రీ ఈస్ ఫాలోయింగ్ దిస్ అప్రోచ్. ఎందుకని? వెరీ గుడ్ మా. ఇట్ మే లీడ్ టు క్యాస్కేడింగ్ ఎఫెక్ట్. ఇది దేనికి లీడ్ చేస్తుందమ్మా, మనకు వచ్చేసరికి క్యాస్కేడింగ్ ఎఫెక్ట్కి డీల్ చేస్తుంది. కాబట్టి నో కంట్రీ ఈస్ ఫాలోయింగ్ దిస్ పర్టికులర్ అప్రోచ్ అనుకున్నాం. ఇక ఫోర్త్ వన్ కాంకరెంట్ డ్యూయల్ జిఎస్టీ మోడల్. ఈ కాంకరెంట్ డ్యూయల్ జిఎస్టీ మోడల్ ఏదైతే ఉంటుందో దీనిలో వచ్చేసరికి పొజిషన్ ఏంటమ్మా మనకి, ఆన్ బోత్ గూడ్స్ అండ్ సర్వీసెస్, బోత్ సెంట్రల్ అండ్ స్టేట్ ఇద్దరు కూడా ట్యాక్సెస్ అనేటువంటివి ఏం చేస్తారమ్మా, లెవీ చేస్తారు అని చెప్తాం. బోత్ సెంట్రల్ అండ్ స్టేట్ రెండు గవర్నమెంట్స్ కూడా, బోత్ గూడ్స్ అండ్ సర్వీసెస్ రెండింటి మీద ట్యాక్స్ అనేటువంటి దాన్ని ఏం చేస్తారంట, మనం లెవీ చేస్తారు అని చెప్తాం. ఓకే, దీనిలో ఇప్పుడు ఇండియా ఏది ఫాలో అవుతుందమ్మా, కాంకరెంట్ డ్యూయల్ జిఎస్టీ మోడల్. ఎందుకని ఇండియా కాంకరెంట్ డ్యూయల్ జిఎస్టీ మోడల్ ఫాలో అవుతుంది? Why India follows concurrent dual GST model, ma? What can be the reason? ఎందుకు ఇండియా ఇది ఫాలో అవుతుంది అనుకున్నాం? వెరీ గుడ్. ఇండియా ఈజ్ ఎ ఫెడరల్ రిపబ్లిక్ కంట్రీ. అంటే ఇండియాలో కొన్ని పవర్స్ సెంట్రల్ గవర్నమెంట్కి ఉంటాయి, కొన్ని పవర్స్ స్టేట్ గవర్నమెంట్కి కూడా ఉంటాయి. సెంట్రల్కి స్టేట్కి ఇద్దరికి పవర్స్ ఉంటాయి. కాబట్టి పవర్స్ ఉన్నప్పుడు వాళ్ళకి ఆబ్లిగేషన్స్ కూడా ఉంటాయి కదమ్మా. Central will have its own obligations. In the same way, state also will have its own obligation. Central ki state ki ఇద్దరికి అథారిటీ ఉంది కాబట్టి ఆ ఆబ్లిగేషన్స్ కూడా వాళ్ళకి రెస్పెక్టివ్ ఉంటాయి కదమ్మా. ఇప్పుడు ఇన్ ఆర్డర్ టు మేక్ దెమ్ ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్ ఫ్రమ్ వన్ అనదర్, ఇండియా ఫాలోస్ దిస్ కాంకరెంట్ డ్యూయల్ జిఎస్టీ మోడల్. ఏంటమ్మా, in order to make both the governments financially independent from each other, India follows this concurrent dual GST model. ఎందుకని ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్గా ఉండాలి? లేకపోతే ఏం జరుగుతుంది, సెంట్రల్ సపోజ్ స్టేట్ సెంట్రల్ మీద 100% డిపెండెంట్ అనుకోండి, అప్పుడు ఏమవుతుందమ్మా, సెంట్రల్ ఒక పార్టీ రూలింగ్లో ఉండొచ్చు, స్టేట్లో ఇంకొక పార్టీ రూలింగ్లో ఉండొచ్చు. సో సెంట్రల్ స్టేట్లో ఇప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుందమ్మా, సెంట్రల్ స్టేట్కి ఇచ్చే ఫండ్స్ ఆపేస్తుందిగా. ఎందుకని డెవలప్మెంట్ యాక్టివిటీస్కి హెల్ప్ చేయకుండా చూస్తుంది. అదే స్టేట్కి కూడా మనీ ఉన్నాయి అనుకోండి, తనకి వేరే సోర్స్ ద్వారా అది తన స్టేట్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేసుకోవచ్చు కదమ్మా. అందుకోసం ఇన్ ఆర్డర్ టు మేక్ ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్, ఇండియా ఫాలోస్ కాంకరెంట్ డ్యూయల్ జిఎస్టీ మోడల్. ఈ కాంకరెంట్ డ్యూయల్ జిఎస్టీ మోడల్ ఫాలో అవ్వడం వల్ల ఎన్ని టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్ మనం లెవీ చేస్తామమ్మా? 4. సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ,
ఐజిఎస్టి అండ్ యూటీజిఎస్టి, ఇవి మనం అనుకున్నవి. సిజిఎస్టి, ఎస్జిఎస్టి, ఐజిఎస్టి అండ్ యూటీజిఎస్టి, ఇవి మనం లెవీ చేసే ట్యాక్సెస్ అమ్మా. ఓకే, ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. బెనిఫిట్స్ నాట్ రిక్వైర్డ్. నెక్స్ట్ వన్, కాన్స్టిట్యూషనల్ ఆస్పెక్ట్స్ కూడా కొంతవరకు అడగడానికి పాసిబిలిటీ ఉన్న ఏరియా అమ్మా. ఆ లాస్ట్ అమ్మా సౌండ్ ఇదా తప్పదు, ఉంచాల్సిందే, మీకు ఉపయోగపడేది కదా. సో ఊడిపోయిద్దని భయమా? లేదు, బాగానే ఉందిలే, ప్రాబ్లం లేదు. ఓకే ఫైన్. సో కాన్స్టిట్యూషనల్ ఆస్పెక్ట్స్ వచ్చేసరికి మనకి పొజిషన్ ఏంటి అంటేనమ్మా, విత్ రెస్పెక్ట్ టు ద కాన్స్టిట్యూషనల్ ఆస్పెక్ట్స్, ఫస్ట్ మనం చూడాల్సిన పాయింట్, సార్ ఇప్పుడు ఏ ట్యాక్సెస్ లెవీ చేయాలి అన్నా గవర్నమెంట్కి అథారిటీ ఎక్కడి నుంచి వస్తుంది? ఒకప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ లెవీ చేసిన, ప్రెసెంట్ జిఎస్టీ లెవీ చేసిన, హౌ ద గవర్నమెంట్ విల్ గెట్ ద అథారిటీ విత్ రెస్పెక్ట్ టు దెమ్? ఎలా వస్తుంది గవర్నమెంట్కి అథారిటీ అనేటువంటిది? ఇఫ్ ఎట్ ఆల్ దోస్ థింగ్స్ ఆర్ స్పెసిఫైడ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. గవర్నమెంట్కి ఒక ట్యాక్స్ లెవీ చేసేటువంటి అథారిటీ ఎలా వస్తుందమ్మా? కాన్స్టిట్యూషన్ ద్వారా. ఈ పాయింట్ ఎక్కడ రాశారు సార్? కాన్స్టిట్యూషన్లోనే రాశారు. ఎక్కడ మెన్షన్ చేశారు? ఆర్టికల్ నెంబర్ 265. ఆర్టికల్ నెంబర్ 265 ఏమని చెప్తుందమ్మా? నో అథారిటీ నో ట్యాక్స్. కాన్స్టిట్యూషనల్ అథారిటీ లేకుండా ఏ గవర్నమెంట్ కూడా ట్యాక్స్ లెవీ చేసే అథారిటీ లేదు. అది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, సార్ ఇప్పుడు కాన్స్టిట్యూషనల్ అథారిటీ ఉంటేనే ట్యాక్స్ లెవీ చేయొచ్చు అన్నారు. మరి కాన్స్టిట్యూషనల్ అథారిటీ ఉందా లేదా అనేది హౌ ద గవర్నమెంట్ విల్ నో? దానికోసం అనదర్ ఆర్టికల్ నెంబర్ ఈస్ దేర్. వాట్ ఈస్ దట్ ఆర్టికల్ నెంబర్? ఆర్టికల్ నెంబర్ 245. ఏమని చెప్తారు ఆర్టికల్ నెంబర్ 245లో? If the matter is of national importance, Parliament will have the authority to make the law. If the matter is of state importance, Assembly will have the authority to make the law. This point will be there in article number 245. 265 ఏం చెప్తారమ్మా? నో అథారిటీ నో ట్యాక్స్. అథారిటీ ఉంటేనే గవర్నమెంట్ ట్యాక్స్ లెవీ చేయొచ్చు అంటాం. అథారిటీ ఉందా లేదా ఏ ఆర్టికల్ నెంబర్ చెప్తుంది? ఆర్టికల్ నెంబర్ 245 ఏమని చెప్తుంది? ఆర్టికల్ నెంబర్ 245 నేషనల్ ఇంపార్టెన్స్ అయితేనేమో పార్లమెంట్, స్టేట్ ఇంపార్టెన్స్ అయితేనేమో అసెంబ్లీ. ఓకేనా? ఇవి మనం అనుకున్నటువంటి పాయింట్స్. ఓకే సార్, నేషనల్ ఇంపార్టెన్స్ అయితే పార్లమెంట్, స్టేట్ ఇంపార్టెన్స్ అయితే అసెంబ్లీ అయితే దెర్ ఈస్ ఎ పాసిబిలిటీ ఫర్ ద డిస్ప్యూట్ నా. సెంట్రల్ విల్ సే ఇట్ ఈస్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ అండ్ స్టేట్ విల్ సే ఇట్ ఈస్ ఆఫ్ స్టేట్ ఇంపార్టెన్స్. అలాంటప్పుడు హౌ వీ కెన్ రిజాల్వ్ దిస్ పర్టికులర్ ఇష్యూ? మరి డిస్ప్యూట్స్ రాకుండా మన కాన్స్టిట్యూషన్లో ఎలా డిజైన్ చేసాం మనం దాన్ని? ఆర్టికల్ నెంబర్ 246. దానికోసమే ఆర్టికల్ నెంబర్ 246ని మన వాళ్ళు డిజైన్ చేశారు. ఏమని చెప్పారు ఆర్టికల్ నెంబర్ 246లో? దేర్ విల్ బి 3 types ఆఫ్ లిస్ట్ మా. లిస్ట్ 1, లిస్ట్ 2 అండ్ లిస్ట్ 3. లిస్ట్ 1, లిస్ట్ 2 అండ్ లిస్ట్ 3. లిస్ట్ 1 exclusive power is there with Parliament, Union list. List 2 state list, exclusive power is there with state. List 3 concurrent list, both the governments can administrate the matter. అంటే లిస్ట్ 1లో ఉన్న ఐటమ్స్ అయితేనేమో లాని క్రియేట్ చేసే అథారిటీ ఎవరికి ఉంటుందమ్మా? సెంట్రల్కి. లిస్ట్ 2లో ఉన్నటువంటి ఐటమ్ అయితేనేమో లాని క్రియేట్ చేసే అథారిటీ ఎవరికి ఉంటుందమ్మా? స్టేట్కి. కాంకరెంట్ లిస్ట్ అంటేనమ్మా బోత్ ద గవర్నమెంట్స్ కెన్ అడ్మినిస్ట్రేట్ ద మ్యాటర్. సార్ అలాంటప్పుడు బై యూజింగ్ ద పవర్ దట్ ఈస్ గివెన్ బై ద కాంకరెంట్ లిస్ట్ బోత్ ద గవర్నమెంట్స్ ఏదైనా ఒక లాని క్రియేట్ చేయొచ్చు కదా. అప్పుడు బోత్ ద గవర్నమెంట్స్ కెన్ లెవీ ద ట్యాక్స్ కదా. దెర్ ఈస్ ఎ పాసిబిలిటీ లైక్ దట్ మా. సెంట్రల్ స్టేట్ ఇద్దరు కూడా ట్యాక్స్ లెవీ చేయొచ్చా బై యూజింగ్ ద పవర్ దట్ ఈస్ గివెన్ బై కాంకరెంట్ లిస్ట్? కాంకరెంట్ లిస్ట్ ఇచ్చినటువంటి పవర్ని యూజ్ చేసుకుని మనం ట్యాక్స్ అనేటువంటి దాన్ని లెవీ చేయొచ్చా బోత్ ద గవర్నమెంట్స్? ఆన్సర్ ఈస్ నో. వై మా? Concurrent list covers non-taxation matters only. Concurrent list లో ఓన్లీ ఏది కవర్ అవుతాయమ్మా? నాన్-taxation matters మాత్రమే. Taxation matters are either covered under list 1 or covered under list 2.
Taxation matters are either covered under list 1 or covered under list 2. కాంకరెంట్ లిస్ట్లో జనరల్లీ మనం దేన్ని కవర్ చేస్తాము అంటే నాన్ టాక్సేషన్ మ్యాటర్స్ మాత్రమే. దట్స్ వై బోత్ ద గవర్నమెంట్ సైమల్టేనియస్గా ట్యాక్స్ లెవీ చేయొచ్చా? ఆన్సర్ ఈస్ నో. మాది అవసరమా అంటే మీకు గాలి రావట్లేదా? నీడుందా సార్? కొంచెం ఆపేరా, వాళ్ళే వద్దన్నారా? ఇప్పుడు ఓకేనామా? ఓకే ఫైన్. అంటే ఏసీ కొంచెం రన్నింగ్లో పడితే రూమ్ కూల్ అవుతుందిలే. ఓకేనా, పర్లేదా? రైట్. సో కాంకరెంట్ లిస్ట్లో ఓన్లీ ఏది కవర్ చేస్తారనుకుంటామమ్మా మనం? నాన్ టాక్సేషన్ మ్యాటర్స్ మాత్రమే. అంటే బై యూజింగ్ ద పవర్ దట్ ఈస్ గివెన్ బై ఆర్టికల్ నెంబర్ 246, ఓన్లీ వన్ గవర్నమెంట్ ఎట్ ఏ టైమ్ కెన్ లెవీ ద ట్యాక్స్. ఎస్ ఆర్ నో? ద ఎగ్జామ్లో వాడు ఎంసీక్యూలో ఇలా అడగచ్చు. యాజ్ పర్ ఆర్టికల్ నెంబర్ 246, only one government at a time can levy the tax. True or false? As per article number 246, only one government at a time can levy the tax. True or false? True. Endukani taxation matters are either covered under list 1 or covered under list 2. Okay. కాబట్టి కాంకరెంట్ లిస్ట్ ఉన్నా కాంకరెంట్ లిస్ట్లో ఓన్లీ మనకి ఏమవుతాయమ్మా? నాన్ టాక్సేషన్ మ్యాటర్స్ మాత్రమే అక్కడ వస్తాయి. ఓకే, ఇన్ దట్ కేస్ హౌ ద గవర్నమెంట్ ఈస్ ఏబుల్ టు లెవీ ద జిఎస్టీ మా? జిఎస్టీ కోసం బై యూజింగ్ ద కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 101 ఆర్టికల్ నెంబర్ 246A అనేటువంటి దాన్ని డిజైన్ చేశారు. అవును, నాకు వచ్చిన డౌట్ ఏంటంటే ఎందుకని మన కాన్స్టిట్యూషన్ని అమెండ్ చేసి 246Aని ఇన్సర్ట్ చేయాల్సి వచ్చింది? 246ని యూజ్ చేసి జిఎస్టీని లెవీ చేయొచ్చు కదా. వై జిఎస్టీ కెనాట్ బి లెవీడ్ బై యూజింగ్ ద పవర్ దట్ ఈస్ గివెన్ బై ఆర్టికల్ నెంబర్ 246? ఏమా, ఎందుకని 246ని యూజ్ చేసి మనం జిఎస్టీ లెవీ చేయలేకపోయాం? ఎందుకని 246A మనకు కావాల్సి వచ్చింది? వాట్ ఈస్ ద నీడ్ ఫర్ దట్? రీజన్ ఏంటి అంటే జిఎస్టీ అనేటువంటిలో బోత్ ద గవర్నమెంట్ సైమల్టేనియస్గా ట్యాక్స్ లెవీ చేయాలి. మనం ఫాలో అయ్యేది కాంకరెంట్ డ్యూయల్ జిఎస్టీ మోడల్. దానిలో బోత్ ద గవర్నమెంట్స్ బోత్ గూడ్స్ అండ్ సర్వీసెస్ రెండింటి మీద ట్యాక్స్ అనేటువంటి దాన్ని లెవీ చేస్తారు. అంటే బోత్ సెంట్రల్ అండ్ స్టేట్ ఇద్దరూ కూడా ఏం చేయాల్సి ఉంటుందమ్మా? సైమల్టేనియస్గా ట్యాక్స్ లెవీ చేయాలి. బట్ జిఎస్టీలో మీరు అబ్జర్వ్ చేస్తే ఆర్టికల్ నెంబర్ 246 మీరు అబ్జర్వ్ చేస్తే ఎట్ ఏ టైమ్ వన్ గవర్నమెంట్కి మాత్రమే ట్యాక్స్ లెవీ చేసే అథారిటీ ఉంటుంది. ఎట్ ఏ టైమ్ వన్ గవర్నమెంట్కి మాత్రమే ట్యాక్స్ లెవీ చేసే అథారిటీ ఉంటుంది. బట్ వేర్ యాజ్ ఇన్ ఆర్డర్ టు లెవీ ద జిఎస్టీ సైమల్టేనియస్లీ బై బోత్ ద గవర్నమెంట్స్ 246 ద్వారా పాసిబుల్? అది నాట్ పాసిబుల్. అందుకని కొత్తగా ఒక ఆర్టికల్ నెంబర్ కావాల్సి వచ్చిందమ్మా, ఆర్టికల్ నెంబర్ 246A. Now by using the power that is given by article number 246A, both the governments will levy the tax simultaneously. Okay nama? Fine. Sir, మరి 269A ఎందుకు వచ్చింది అలాంటప్పుడు? మీరు అబ్జర్వ్ చేస్తే 246A ప్రకారం సప్లైస్ కెన్ బి డివైడెడ్ ఇంటూ 2 types: ఇంట్రాస్టేట్ సప్లై, ఇంటర్స్టేట్ సప్లై. ఇంట్రాస్టేట్ సప్లై అంటేనమ్మా ఎల్ఓఎస్, పిఓఎస్ రెండు సేమ్ స్టేట్లో ఉంటేనేమో ఇంట్రాస్టేటా ఇంటర్స్టేటా? ఇంట్రాస్టేట్. ఎల్ఓఎస్, పిఓఎస్ డిఫరెంట్ స్టేట్స్లో ఉన్నాయి అనుకోండి అమ్మా, అది దేని కిందకు వస్తుంది అని మనం చెప్తామమ్మా? ఇంటర్స్టేట్ సప్లైస్ అంట. అది దేని కిందకు వస్తుందని చెప్తాం మనం? ఇంటర్స్టేట్ సప్లైస్ కిందకు వస్తుంది అంట. ఇప్పుడు ఇంట్రాస్టేట్ సప్లై అయితేనేమో సిజిఎస్టీ ప్లస్ ఎస్జిఎస్టీ, ఇంటర్స్టేట్ సప్లై అయితేనేమో ఐజిఎస్టీ విల్ బి లెవీడ్. కానీ మనం ఇందాకే అనుకున్నాం, వాట్ ఆర్ ద ట్యాక్సెస్ దట్ ఆర్ మెర్జ్డ్ ఇన్ ఐజిఎస్టీ? సివిడి, ఎస్ఏడి అండ్ సిఎస్టీ. ఇవన్నీ కూడా దేనిలో మెర్జ్ అయినటువంటి ట్యాక్సెస్ అమ్మా? ఐజిఎస్టీలో మెర్జ్ అయిన ట్యాక్సెస్. అంటే ఐజిఎస్టీలో ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్సెస్ మెర్జ్ అయినాయా? స్టేట్ గవర్నమెంట్ ట్యాక్సెస్ కూడా మెర్జ్ అయినాయా? బోత్ సెంట్రల్ అండ్ స్టేట్ ఇద్దరివి కూడా దానిలో మెర్జ్ అయినాయి. అలాంటప్పుడు పొజిషన్ ఏంటమ్మా? డెఫినెట్లీ వచ్చిన ఐజిఎస్టీ రెవెన్యూని ఇద్దరు షేర్ చేసుకోవాలా వద్దా? సెంట్రల్ స్టేట్. ఎస్, దానికోసం
269A was created ma. The IGST revenue shall be shared with the state. ఆ పాయింట్ 269Aలో ఉంటుంది. ఏ రేషియోలో డివైడ్ చేసుకోవాలి సార్? 1:1 రేషియో. అంటే ఈక్వల్గా ఐజిఎస్టీ రెవెన్యూని ఎలా మన వాళ్ళు షేర్ చేసుకోవాల్సి ఉంటుందమ్మా? ఈక్వల్లీ. ఓకే, అది గుర్తుపెట్టుకోవాల్సిన మేజర్ పాయింట్స్ మా ఇక్కడ కాన్స్టిట్యూషనల్ ఆస్పెక్ట్స్లో. 279A జిఎస్టీ కౌన్సిల్ పెద్దగా ఇంపార్టెంట్ కాదు, కానీ ఇది ఒక్కటి కొంచెం ఫోకస్ పెట్టండి. 279Aలో అసలు ఏంటి 279A? జిఎస్టీ కౌన్సిల్. జిఎస్టీ కౌన్సిల్ అంటే జిఎస్టీ కౌన్సిల్ అంటే what is meant by GST Council? The ultimate decision making body in relation to GST. GST కి సంబంధించినటువంటి ఏ డెసిషన్ అయినా కానీ తీసుకునేటువంటి అల్టిమేట్ అథారిటీ ఎవరమ్మా? GST Council. The decision making body of GST is GST Council. దీని కాన్స్టిట్యూషనల్ అథారిటీ ఇవ్వడం కోసం ఆర్టికల్ నెంబర్ 279Aని మన వాళ్ళు ఏం చేశారమ్మా? క్రియేట్ చేశారు. ఆర్టికల్ నెంబర్ 279Aని ఏం చేశారు? మన వాళ్ళు క్రియేట్ చేశారు. యాజ్ పర్ ఆర్టికల్ నెంబర్ 279A జిఎస్టీ కౌన్సిల్ చైర్మన్ ఎవరమ్మా? ఎంసీక్యూస్లో పాసిబిలిటీ ఉంటుంది. హూ కెన్ బి ద చైర్మన్ ఆఫ్ జిఎస్టీ కౌన్సిల్? యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ ఆర్ సెంట్రల్ ఫైనాన్స్ మినిస్టర్ కెన్ బి ద చైర్మన్. మెంబర్స్కి ఎవరు ఉంటారు? హూ కెన్ బి ద మెంబర్స్? స్టేట్ ఫైనాన్స్ మినిస్టర్స్ ఆర్ రెవెన్యూ మినిస్టర్స్ అండ్ ఎనీ అదర్ మినిస్టర్ దట్ ఈస్ నామినేటెడ్ బై ద స్టేట్. ఒకవేళ ఆ టైం అవైలబిలిటీలో లేకపోతే దోస్ పీపుల్ కెన్ బి ద మెంబర్స్ ఆఫ్ జిఎస్టీ కౌన్సిల్. సార్, జిఎస్టీ కౌన్సిల్లో డెసిషన్ ఎలా తీసుకుంటారు? బేస్డ్ ఆన్ మెజారిటీ. జిఎస్టీ కౌన్సిల్లో డెసిషన్ అనేటువంటిది ఎలా తీసుకుంటామమ్మా మనం? బేస్డ్ ఆన్ మెజారిటీ తీసుకుంటారు. అంటే ఎలా సార్? 3/4 ఆఫ్ ద ఓటింగ్ షుడ్ బి ఇన్ ఫేవర్ ఆఫ్ దట్ పర్టికులర్ డెసిషన్. మీటింగ్కి ఎంతమంది అయితే మెంబర్స్ ప్రెసెంట్ అవుతారు, ఆ మీటింగ్ ప్రెసెంట్ అయినటువంటి వాళ్ళలో 3/4 అంటే 75% ఆఫ్ ద మెంబర్స్ ఎస్ అంటేనే ఇట్ ఈస్ డీమ్డ్ దట్ డెసిషన్ వాస్ టేకెన్ ఎట్ ద జిఎస్టీ కౌన్సిల్. 3/4 అంటే మీ కంపెనీల లాంగ్వేజ్లో స్పెషల్ రిజల్యూషన్ అంతే కదా, 75% కదా. ఇప్పటికీ అదేనా? నేను చదివిన రోజుల్లో అదే ఉండేది. సో స్పెషల్ రిజల్యూషన్ అంటే 75% మెజారిటీ ఉండాలి. 3/4 అంటే ఇప్పుడు ఏంటమ్మా మీనింగ్? 75% అనేగా. అంటే ఒక రకంగా స్పెషల్ రిజల్యూషన్తో జిఎస్టీ కౌన్సిల్లో డెసిషన్ పాస్ అవ్వాలి. ఓకే సార్, మరి ఓటింగ్ పవర్స్ ఎలా ఉంటాయి సార్? సెంట్రల్ గవర్నమెంట్కి 1/3 ఆఫ్ ద ఓటింగ్ పవర్, స్టేట్ గవర్నమెంట్కి 2/3 ఆఫ్ ద ఓటింగ్ పవర్. సెంట్రల్ గవర్నమెంట్కి వచ్చేసరికమ్మా 1/3 ఆఫ్ ద ఓటింగ్ పవర్, స్టేట్ గవర్నమెంట్కి వచ్చేసరికమ్మా 2/3 ఆఫ్ ద ఓటింగ్ పవర్. అది మనం అనుకున్నటువంటి పాయింట్. ఓకేనమ్మా? అంటే ఎలా డిజైన్ చేశారంటే జిఎస్టీ కౌన్సిల్ని సెంట్రల్ స్టేట్ని డామినేట్ చేయగలదా? సెంట్రల్ ఓటింగ్ పవర్ ఎంత? 1/3. సో సెంట్రల్ స్టేట్ని డామినేట్ చేయలేదు. వెంటనే మీకు డౌట్ రావాలి, సార్ మరి స్టేట్ సెంట్రల్ని డామినేట్ చేయగలదేమో కదా, 2/3 ఓటింగ్ పవర్ ఉంది కదా. ఆన్సర్ ఈజ్ నో. 2/3 అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్ ఎంత? 67 రౌండ్ ఆఫ్ చేసుకుంటే. కానీ ఒక డెసిషన్ మనం తీసుకోవాలి అంటే జిఎస్టీ కౌన్సిల్లో మెజారిటీ ఎంత రావాలి? 75%. అంటే స్టేట్స్ అన్నీ క్లబ్ అయినా సెంట్రల్ని డామినేట్ చేయలేవు. సెంట్రల్ ఎస్ అనకుండా డెసిషన్ పాస్ అవుతుంది అక్కడ? లేదు. అట్లానే సెంట్రల్ ఒక్కటే స్టేట్ని కూడా డామినేట్ చేయలేదు. అంటే ఎలా డిజైన్ చేశారు అంటే ఇన్ సచ్ ఎ వే దట్ మ్యూచువల్ కోఆపరేషన్ మీద మీటింగ్ జరగాలి. ఇన్ సచ్ ఎ వే ద జిఎస్టీ కౌన్సిల్ వాజ్ డిజైన్డ్. అట్లానే మీటింగ్ జరగాలి అంటే మినిమం క్వారం ఉండాలిగా. క్వారం అంటే ద మినిమం అటెండెన్స్ దట్ ఈస్ రిక్వైర్డ్ టు కండక్ట్ ద మీటింగ్. ఎంత పర్సంటేజ్ అంటే 50% ఉండాలి. ఈ 3 పాయింట్స్ ఎంసీక్యూలో అడగచ్చు జిఎస్టీ కౌన్సిల్ నుంచి. నిలబడితే కనబడనరా మనం? కూర్చొని చెప్తే అంత ఎఫెక్టివ్గా రావట్లేదు, కిక్ రావట్లేదు. హెడ్ గెట్ చేస్తారా? ఓకే సరే ఫైన్. సో జిఎస్టీ కౌన్సిల్లో మన 3 పాయింట్స్ అనుకోండి.
ఓకే ఫైన్. సో జిఎస్టీ కౌన్సిల్లో మనకు వచ్చేసరికమ్మా ఏంటి పొజిషన్ మనకి 3 పాయింట్స్ మనం అనుకోవాలి. ఫస్ట్ వన్ వచ్చేసరికమ్మా, ఫస్ట్ వన్, what is the majority that is required to take the decision at the GST council? 3/4. What is the central government voting power in that? 1/3. State government 2/3. Quorum required 50%. ఈ 4 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్లో అడగడానికి MCQsలో ప్రాబబిలిటీ ఉన్నవి. తర్వాత ఇవన్నీ అనుకున్నవే మనం. ఫ్రేమ్వర్క్ నాట్ రిక్వైర్డ్, ఈ సుత్తి ఇదంతా అక్కర్లేదులే. అడ్వాంటేజెస్ ఇవన్నీ చిన్నప్పుడు అడిగేవాళ్ళు, ఇప్పుడు లేదు. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఏరియాస్ మా. జనరల్లీ మీరు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ దట్ టు MCQsలో అడగచ్చు. ఇది ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకుంటే కనుక అది బెటర్. ఓకే ఫైన్. ఇది మన ఫస్ట్ చాప్టర్. ఫస్ట్ చాప్టర్లో మనకి అమెండ్మెంట్స్ ఏవి కూడా రాలేదురా. ఓకే, ఫస్ట్ చాప్టర్ దెర్ ఈస్ నో అమెండ్మెంట్స్ విత్ రెస్పెక్ట్ టు చాప్టర్. అసలు ఏముండవు అమెండ్మెంట్స్ ఎప్పుడు కూడా. సో దట్స్ వై నిల్. సప్లైలో ఉన్నాయి, మనం టాపిక్ అయిన తర్వాత డిస్కస్ చేద్దాం మనం ఏంటి అమెండ్మెంట్స్ అనేవి. ఓకే మా, ఇక మన సప్లై చాప్టర్. వేరస్ విత్ రెస్పెక్ట్ టు సప్లై, ఈ పర్టికులర్ చాప్టర్లోనమా అనలిటికల్ క్వశ్చన్స్ అడగడానికి ఎక్కువ ప్రాబబిలిటీ ఉంటుంది. సో 70 to 80% ఆఫ్ ద కేసెస్ analytical questions can be asked from this particular chapter. Only in rare cases of some 10 to 20%, a direct theory question can be asked. But in the case of 70 to 80% cases లో మనం వాడు ఏం చేయాల్సి ఉంటుందమ్మా, అనలిటికల్ క్వశ్చన్ కెన్ బి ఆస్క్డ్. అనలిటికల్ క్వశ్చన్ కెన్ బి ఆస్క్డ్. ఓకేనా? అంటే అనలిటికల్ క్వశ్చన్ అంటే ఏంటి అసలు ఇంతకీ? వాట్ ఈస్ మీన్ బై అనలిటికల్ క్వశ్చన్ మా? It is an indirect way of asking a theory question. For that you need to state 3 points generally. Provision of law ఏంటి, లేదా అనాలిసిస్, కంక్లూషన్. ఈ 3 కూడా మనం ఏం చేయాల్సి ఉంటుందమ్మా, చెప్పాల్సి ఉంటుంది. ఓకే, అలాంటి వాటిని అనలిటికల్ క్వశ్చన్స్ అంటారు. ఇవి మన సప్లై చాప్టర్లో ఎక్కువ అడగడానికి ప్రాబబిలిటీ ఉన్నవమ్మా. జనరల్లీ ఏం చేస్తారంటేనమ్మా, సప్లై చాప్టర్ డైరెక్ట్గా 5 మార్క్స్కు 6 మార్క్స్కు అడగరు. బిట్స్ కింద అడుగుతారు. 2 3s ఆర్ 6 మార్క్స్ అను, 2 2s ఆర్ 4 అను, లేదు 3 into అంటే 1 ఏమో 3 మార్క్స్కి, 1 ఏమో 2 మార్క్స్కి. మ్యాక్సిమం నేను చూసిందంతా 2 into 2 4 కానీ, 1 2 మార్క్స్ అండ్ 1 3 మార్క్స్ కింద కలిపి 5 మార్క్స్ కింద కానీ ఎక్కువ సార్లు అడిగింది లేదు అడగడానికి ప్రాబబిలిటీ ఉన్నటువంటి ఏరియాస్ అమ్మా. అవి కొంచెం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పాయింట్స్ ఇక్కడ మనం. ఓకేనా? సప్లై చాప్టర్లో దీనిలో అసలు ఇంతకీ సప్లై గురించి అసలు మనం నేర్చుకోవాల్సిన నీడ్ ఏంటమ్మా? ప్రతి యాక్ట్కి కూడా ఒక టాక్సబుల్ ఈవెంట్ ఉంటుంది. ప్రతి యాక్ట్కి కూడా నేనేం చేయలేదురా. మన కాళ్ళు దేని తగలలేదురా అసలు. అప్పుడే దీని మీద పెట్టుకున్నాం, ఎందుకు వచ్చిన గోల్ని. అది ఆటోమేటిక్గా ఆఫ్ అవుతుంది. అక్కడ కూడా పోయింది. ఓకేమా, మనం సప్లై చాప్టర్లో మనం మాట్లాడుకుంటే గనక అసలు ఇంతకీ సప్లై గురించి మనం నేర్చుకోవాల్సినటువంటి నీడ్ ఏంటమ్మా? ప్రతి యాక్ట్కి కూడా దెర్ విల్ బి ఏ టాక్సబుల్ ఈవెంట్. ప్రతి యాక్ట్కి కూడా దెర్ విల్ బి ఏ టాక్సబుల్ ఈవెంట్. వాట్ ఈస్ మెన్ బై ద వర్డ్ టాక్సబుల్ ఈవెంట్ మా? వెన్ tax is levied, when tax is attracted, or what is the triggering point of taxation.
దీంతో డీల్ చేసేదాన్నే మనం ఏమంటాం, ట్యాక్సబుల్ ఈవెంట్ అంటాం. దీంతో డీల్ చేసేదాన్నే మనం ఏమంటామా, ట్యాక్సబుల్ ఈవెంట్ అంటాం. ఓకేనా? సో మన జిఎస్టికి సంబంధించిన ట్యాక్సబుల్ ఈవెంట్ ఏంటమ్మా, సప్లై. What is the section number that deals with supply? 7. How many subsections are there? When the act came into scene, 4. 7.1, 7.1a, 7.2 and 7.3 is also there. But 7.3 లో దేని నోటిఫై చేయలేదు కాబట్టి మీకు మెటీరియల్ ఎక్కడ 7.3 will not be there. That's why only 3. 7.1, 7.1a and 7.2. In 7.1, how many clauses are there? Very good. 4 clauses. 7.1a, 7.1AA, 7.1b, 7.1c. 7.1a, general meaning of supply. 7.1AA, AOP, association of person, is deemed to be a distinct person. And 7.1b, importation of service. 7.1c, deemed supplies. These are the points. And section 7, subsection 1a deals with classification. 7.2 deals with negative list. 7.2 deals with negative list. Okay, ivi overview మనం మాట్లాడుకోబోయేవి. Initially we need to start with the main material. Okay. Okay, fine. So as per 7.1a, what are the parameters that are required to be satisfied as per 7.1a? Ma? Any condition satisfy cheyali manam practical ga as per 7.1a? 6 conditions we are required to satisfy. What are those 6 conditions? First one, it should be a supply. Second one, it should be of goods and services. Third one, it should be done for a consideration. Fourth one, it should be done in the course or furtherance of business. Fifth one, it should be a taxable supply. And sixth one, it should be made by a taxable person. ఇవే కదా అనుకున్న అప్పట్లో. ఫస్ట్ వన్ సప్లై ఉండాలి. వేటికి సంబంధించిన సప్లై? గూడ్స్ ఆర్ సర్వీసెస్. దేనికోసం చేసి ఉండాలి? ఫర్ ఏ కన్సిడరేషన్. ఏ పర్పస్ అయి ఉండాలి? బిజినెస్ పర్పస్. ఎవరు చేసి ఉండాలి? taxable person. అది ఏ సప్లై అయి ఉండాలి? taxable supply. ఇలా ఈ కండిషన్స్ అన్ని సాటిస్ఫై చేసి then only you can attract the GST. దానిలో ఫస్ట్ వన్, what is meant by the word supply ma? There are 8 forms of supply at present. Any forms of supplies ఉన్నాయమ్మా? 8 forms of supplies are there at present. Sale, transfer, barter, exchange, lease, rentals, license, disposal. Sale, transfer, barter, exchange, lease, rentals, license, disposal. Sale అంటే ఓనర్షిప్ పర్మనెంట్ గా ట్రాన్స్ఫర్ చేయడం. ట్రాన్స్ఫర్ అంటే పొజిషన్ విల్ బి ట్రాన్స్ఫర్డ్ దేర్. ఎగ్జాంపుల్ ఫర్ ట్రాన్స్ఫర్, స్టాక్ ట్రాన్స్ఫర్, ఇంటర్స్టేట్ స్టాక్ ట్రాన్స్ఫర్స్, హైర్ పర్చేస్ ట్రాన్సాక్షన్స్, అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఎనీ అదర్ consignment basis మీద సెండ్ చేయడాలు. All these things will be covered under the word transfer. Barter, exchange, what is the difference between them? Two parties exchanges non-monetary consideration, it is called as barter. Or some part of the consideration involved therein is in terms of money, it is known as exchange. Lease ante, what is meant by the word lease ma? ఒక మూవబుల్ ప్రాపర్టీని రెంట్కి ఇవ్వడాన్ని ఫర్ ఎ డెఫినెట్ పీరియడ్ లీజ్ అంటారమ్మా. ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అయితేనేమో రెంటల్స్. లైసెన్స్ అంటే ఒక రైట్ టు యూజ్ ద ఐపీఆర్, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్, ఏదైతే లైక్ పేటెంట్స్ కానీ కాపీ రైట్స్ కానీ ట్రేడ్ మార్క్స్ కానీ ఇలాంటివి ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి మనవాడు ఏం చేస్తాడమ్మా, వాటికి సంబంధించి ఏం చేస్తాడు అనుకుంటాం మనం, ఆ రెంటల్స్ కానీ లీజ్ కానీ వాటిని యూజ్ చేసుకోవడానికి ఇచ్చేటువంటి రైట్ని మనం ఏమంటారు, లైసెన్స్ అంటారు. డిస్పోజల్ అంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద లైఫ్ టైమ్ స్క్రాప్ కింద కనుక మనం సేల్ చేసేటువంటి పని అయితే దాన్ని ఏమంటారని చెప్తాం మనం, డిస్పోజల్.
All these will be treated as supply. Deenlo, in these 8 forms, how many forms are applicable to goods? Goods, any forms apply అవుతాయి? 5 mark. Very good. Eventavi. Sale, transfer, barter, exchange, disposal. If 5 will be applicable to goods. Services, how many forms will be applicable? 6 forms. 6. Sale ki baduluga, instead of sale, provision of service. Second one వచ్చేంటమ్మా ట్రాన్స్ఫర్. వాట్ ఈస్ మీన్ బై ట్రాన్స్ఫర్ అంటే ఇప్పుడు ట్రాన్స్ఫర్ కూడా అప్లికబుల్ సర్వీస్ కి, బార్టర్ అప్లికబుల్, లీజ్, రెంటల్స్, లైసెన్స్ ఏవి అప్లై కావు. ఎక్స్చేంజ్ అండ్ డిస్పోజల్ ఈజ్ నాట్ అప్లికబుల్ టు సర్వీస్. ఎందుకని? ఎక్స్చేంజ్ కి ఐడెంటికల్ వన్స్ ఉండాలి, సర్వీస్ కి ఐడెంటికల్ వన్ ఉండకపోవచ్చు కాబట్టి నాట్ పాసిబుల్. తర్వాత వచ్చేసరికి డిస్పోజల్ ఎందుకు అప్లై కాదు? ఎట్ ద ఎండ్ ఆఫ్ ద లైఫ్ టైమ్ స్క్రాప్ అనేది ఉండదు కదమ్మా, అలాంటప్పుడు దీంతో మనకి పని లేదు. ఓకే, దట్స్ వై గూడ్స్ ఎనీ ఫార్మ్స్ అప్లికబుల్ అంటేనమ్మా 5, సర్వీస్ కి ఎన్ని అప్లికబుల్ అంటే మనవాడు వచ్చేసరికమ్మా 6 ఫార్మ్స్ విల్ బి అప్లికబుల్. అది ఫస్ట్ పాయింట్. రెండోది, వాట్ ఈస్ ద సెకండ్ కండిషన్ మా? ది సప్లై షుడ్ బి ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. వాట్ ఈస్ meant by the word goods ma? Goods means every kind of movable property. What is meant by the word movable property? If the item can be shifted from one place to another place in the same condition, it is movable. If it requires dismantling and re-erection, it is immovable. ఒక ఐటమ్ని యాజ్ ఇట్ ఈస్గా సేమ్ కండిషన్లో ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి కనుక షిఫ్ట్ చేయగలిగితేనేమో మూవబుల్. అలా కాకుండా డిస్మాంటిల్ చేసి రీఎరెక్షన్ చేయాల్సిన అవసరం ఉండేటువంటి పని అయితే ఇమ్మూవబుల్. ఎవ్రీ మూవబుల్ ప్రాపర్టీ ఈజ్ ఏ గుడ్ అండ్ ఇంక్లూడ్స్ యాక్షనబుల్ క్లైమ్. వాట్ ఈస్ meant by the word actionable claim? The claim on which we can take legal action even though there is no security. ఎలాంటి సెక్యూరిటీ లేకపోయినా ఒక పర్టికులర్ క్లైమ్ని కోర్టుకు వెళ్ళి లీగల్గా మనం ఎన్ఫోర్స్ చేయగలిగితే దాన్ని ఏమంటారు అనుకుంటాం మనం? యాక్షనబుల్ క్లైమ్ అంటారు. ఎగ్జాంపుల్, ఎవ్రీ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ ఏ యాక్షనబుల్ క్లైమ్. అంటే మన ప్రామిసరీ నోట్, చెక్, బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్, ఇన్సూరెన్స్ క్లైమ్స్, ఏరియర్స్ ఆఫ్ రెంట్, లాటరీస్, బెట్టింగ్, గ్యాంబ్లింగ్, ఇవన్నీ కూడా యాక్షనబుల్ క్లైమ్ కిందకే వస్తాయి. Sir, that means on every actionable claim are we liable to pay the GST? ప్రతి యాక్షనబుల్ క్లైమ్ మీద మనం GST అనేటువంటిది పే చేయాలా? ఆన్సర్ ఈస్ నో. On which actionable claims we are liable to pay the GST? Only betting, gambling, lotteries. As per 7 subsection 2, నెగిటివ్ లిస్ట్ ని బేస్ చేసుకుని ఓన్లీ బెట్టింగ్, గ్యాంబ్లింగ్ అండ్ లాటరీస్ మీద మాత్రమే మనం ఏం చేయాలమ్మా? GST పే చేయాలి. రెస్ట్ ఆఫ్ ద యాక్షనబుల్ క్లైమ్స్ మీద వీఆర్ నాట్ లైబుల్ టు పే ఎనీ GST. అది ఫస్ట్ వన్. రెండోది, గ్రోయింగ్ క్రాప్స్ కానీ గ్రాస్ కానీ సప్లై చేయడానికి ముందు ల్యాండ్ నుంచి సపరేట్ చేయగలిగిన ఏ ఐటమ్ అయినా కానీ దేని కిందకు వస్తుందంటమ్మా? గూడ్స్. గ్రోయింగ్ క్రాప్ కానీ గ్రాస్ కానీ సప్లై చేయడానికి ముందు ల్యాండ్ నుంచి సపరేట్ చేయగలిగిన ఏ ఐటమ్ అయినా కానీ ఇట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ గూడ్స్. అంటే సార్ మన ఆనియన్స్, పొటాటోస్, బీట్రూట్, క్యారెట్ ఇవన్నీ కూడా గూడ్స్ ఏనా? ఎస్ సార్, దట్ మీన్స్ ఆన్ పొటాటోస్, ఆనియన్స్, ఆన్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ వి లయబుల్ టు పే ఎనీ GST? ఆన్సర్ ఈస్ నో. వై మా? అగ్రికల్చర్ ఇస్ ఎగ్జామ్ ఫ్రమ్ GST. అగ్రికల్చర్ ఎగ్జామ్టెడ్ కాబట్టి దెర్ ఇస్ నో నీడ్ టు పే ఎనీ GST ఆన్ ఇట్. ఇవి కాకుండా వాట్ ఆర్ ద అదర్ ఎగ్జాంపుల్స్ వీ కెన్ సే? గోల్డ్ కానీ, డైమండ్స్ కానీ, ప్లాటినం కానీ, ఇలాంటివన్నీ కూడా మెటల్స్ ఎర్త్ నుంచి వచ్చేవే కదమ్మా. అవి గూడ్సా కాదా? ఎస్, దట్ ఈస్ ద సెకండ్ వన్. బట్ ఇట్ ఎక్స్క్లూడ్స్ మనీ అండ్ సెక్యూరిటీస్. వాట్ ఈస్ meant by the word money, ma? What is meant by the word money? Money అంటే which is more than currency, ma. కరెన్సీ అంటే ఓన్లీ సార్ మనీ ఈజ్ మోర్ దెన్ క్యాష్. ప్రాక్టికల్ చెప్పాలంటే క్యాష్ అంటే ఓన్లీ కరెన్సీ మాత్రమే ఇది. కానీ మన మనీ అంటే కరెన్సీ కానీ, లెటర్ ఆఫ్ క్రెడిట్, డెబిట్ కార్డ్ పేమెంట్స్, క్రెడిట్ కార్డ్ పేమెంట్స్, ఆన్లైన్ ట్రాన్స్ఫర్స్, ఎక్సెప్ట్ ఓల్డ్ కరెన్సీ, ఓల్డ్ కాయిన్స్ తప్పించి రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ విల్ బి ట్రీటెడ్ యాజ్ మనీ.
వై మనీ వాజ్ ఎక్స్క్లూడెడ్ మా? ఎందుకని మనీని ఎక్స్క్లూడ్ చేశారు? బికాస్ ఇట్ ఈస్ ఏ లీగల్ టెండర్ మనీ విచ్ వాస్ దేర్ ఇన్ సర్క్యులేషన్. దాని మీద జిఎస్టీ లెవీ చేస్తే నోబడి విల్ డిపాజిట్ ద మనీ ఇన్ ద బ్యాంక్. మరి బ్యాంక్ అంతే కదరా, బ్యాంక్లో డిపాజిట్ చేసినా నువ్వు అప్పుడు జిఎస్టీ పే చేయాలి. అంటే నీ బ్యాంక్ అకౌంట్లో నువ్వు మనీ డిపాజిట్ చేసుకోవడానికి నువ్వు జిఎస్టీ పే, సపోజ్ ఒక 1 crore డిపాజిట్ చేయాలి నువ్వు, 18% జనరల్ జిఎస్టీ రేటు. నీ అకౌంట్లో 1 crore డిపాజిట్ చేసుకోవాలి అంటే 18 lakhs నువ్వు ట్యాక్స్ కట్టాలంటే ఎవడైనా బ్యాంక్లో మనీ డిపాజిట్ చేస్తాడా? బ్యాంక్లో మనీ డిపాజిట్ చేయకుండా బ్యాంక్ వాడు లోన్ ఇవ్వగలడా? లేదు. వాడు లోన్లు ఇవ్వకుండా బిజినెస్ వాడికి తక్కువ రేటుకి లోన్స్ రావు, వాడు బ్లాక్ మార్కెట్లో లోన్ తీసుకోవాలి. అంటే బ్యాంక్స్ కొలాప్స్ అవుతాయి, ఇక్కడ బ్యాంకింగ్ సిస్టమ్ కొలాప్స్ అవుతుంది. బయట వాడు ఈ మనీ అంతా ఎక్కడికి వెళ్తాయి? బ్లాక్ మార్కెట్కి వెళ్తాయి. బ్లాక్ మార్కెట్లో హైయెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి వెళ్ళిపోయింది. ఆటోమేటిక్గా అది కట్టలేకపోతే కంపెనీలు మూతపడతాయి, అదర్వైజ్ ఇన్ఫ్లేషన్ పెరిగిపోయింది. ఇంత ఇండైరెక్ట్ రిస్క్ ఉంటుంది. అందుకని మనీని దేని స్కోప్ కిందకి తేలేదమ్మా? గూడ్స్ స్కోప్, నైదర్ గూడ్స్ నాట్ సర్వీస్. ఇన్ ద సేమ్ వే సెక్యూరిటీస్ అంటే షేర్స్ కానీ డిబెంచర్స్ కానీ ఇట్లాంటివన్నీ కూడా మనకి దేని కిందకు వస్తాయమ్మా? సెక్యూరిటీస్ కిందకే వస్తాయి. ఇవన్నీ కూడా దేని కిందకు వస్తాయని చెప్తాడు మనవాడు? సెక్యూరిటీస్. దే ఆర్ నెయిదర్ ద సప్లై ఆఫ్ ద గూడ్స్ నాట్ ద సప్లై ఆఫ్ సర్వీస్. ఎందుకని? వీటికి ఎల్ఓఎస్ పిఓఎస్ డిటర్మైన్ చేయడం ప్రాక్టికల్గా కష్టమైన పని. ఫస్ట్ పాయింట్, అసలు సెల్లర్ బయర్ ఎవరో కూడా తెలియదు మనకి. ఎనోనిమస్గా జరుగుతాయి కదా. ఇప్పుడు నువ్వు ఇన్ఫోసిస్ ఒక 1000 shares కొన్నావు, 1000 shares నీ డిమాట్లో డిపాజిట్ అవుతాయి. ఎవరు సేల్ చేశారు మనకు తెలుస్తారా? ఎవరికైనా డిమాట్ ఉందా? క్లాస్లో డిమాట్ ఉన్న స్టూడెంట్స్ ఉండుంటే కనుక ర్యాండమ్గా మీరు ఏమైనా పర్చేజ్ చేసినా మీకు ఎన్ని నెంబర్ ఆఫ్ షేర్స్ కొన్నారనేది తెలుస్తుంది, కానీ ఎవరు మీకు సేల్ చేశారనేది తెలియదుగా. ఎనోనిమస్ అంటే ఎల్ఓఎస్ని పిఓఎస్ని ఫైండ్ అవుట్ చేయడం. కొన్నది ఎవరో తెలియదు, ఇక్కడ కొనుక్కున్నది ఎవరో తెలియదు. మనకేమో సేల్ చేసిన పర్సన్ తెలియదు, వాడికేమో ఎవడు పర్చేజ్ చేస్తున్నాడో తెలియదు. అంటే ఎల్ఓఎస్ని పిఓఎస్ని ప్రాక్టికల్గా డిటర్మైన్ చేయడం కష్టమైన పని. అందుకని ఏం చేశారమ్మా? మనీ అండ్ సెక్యూరిటీస్ ఆర్ నెయిదర్ ద గూడ్స్ నార్ ద సర్వీస్. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. రెండో పాయింట్ ఏంటమ్మా? సర్వీస్ అంటే ఏంటి? ఎనీథింగ్ అదర్ దాన్ గూడ్స్ ఇస్ ఎ సర్వీస్. గూడ్స్ కానిది ఏదైనా దేని కిందకి వస్తుందమ్మా? సర్వీస్ కిందకే వస్తుంది అంటాడు. గూడ్స్ కానిది ఏదైనా సర్వీస్ కిందకే వస్తుంది. అంటే వాడు ఎంత తెలివిగా దీన్ని డిజైన్ చేశాడంటే ఎవ్రీథింగ్ అదర్ దాన్ గూడ్స్ ఇస్ ఎ సర్వీస్. ఎవ్రీథింగ్ అదర్ దాన్ గూడ్స్ ఇస్ ఏ సర్వీస్. అంటే సపోజ్ ఎవరైనా షాప్ కీపర్ సమ్ ఎక్స్పర్సన్ బిజినెస్ చేస్తున్నాడు, జిఎస్టీ ఆఫీసర్ అక్కడికి వెళ్ళాడు అనుకోండి. ఇఫ్ ఇట్ ఆల్, the person will ask that particular fellow that, are you making any supply? Yes sir. Is it a good? Yes sir. Please pay GST then. No sir, I am just kidding, it is not a good. Still pay GST. Why sir? It is not a good na. It is not a good, then it is a service. డెఫినేషన్ ప్రకారం గూడ్స్ కానీ ఏదైనా ఆటోమేటిక్గా దేని కిందకి వస్తుందంటమ్మా? సర్వీస్ కిందకే వస్తుంది. అంటే ప్రతి ఒక్క ఐటమ్ మీద ఎదర్ అయితే గూడ్ కింద, కాకపోతే సర్వీస్ కింద యు ఆర్ లయబుల్ టు పే ద జిఎస్టీ. అంత తెలివిగా డిజైన్ చేశారు. యాజ్ యూజువల్ ఎక్స్క్లూడ్ చేసింది ఏంటి అంటే మనీ అండ్ సెక్యూరిటీస్. బట్ గుర్తుపెట్టుకోండి అమ్మా, మనీని ఎక్స్క్లూడ్ చేశారు కానీ యూజ్ ఆఫ్ మనీ అయినా కన్వర్షన్ ఆఫ్ మనీ అయినా యు ఆర్ లయబుల్ టు పే ద జిఎస్టీ ఇఫ్ ఇట్ ఆల్ ఇట్ హ్యాపెన్స్ ఫర్ ఏ కన్సిడరేషన్. యూజ్ ఆఫ్ మనీ ఫర్ ఏ కన్సిడరేషన్ అంటే ఇంట్రెస్ట్. ఇప్పుడు బ్యాంక్ దగ్గర నుంచి లోన్ తీసుకున్నారు, బ్యాంకర్ మనీని మనం యూజ్ చేసుకుంటున్నాం. ఫర్ దట్ వాట్ ఈస్ ద థింగ్ వీ నీడ్ టు డిపాజిట్, వాట్ ఈస్ ద థింగ్ వీ నీడ్ టు పే మా? ఇంట్రెస్ట్. యూజ్ ఆఫ్ మనీకి మనం పే చేసే కన్సిడరేషన్ ఏమంటారు? ఇంట్రెస్ట్ అంటారు. సార్ ఇంట్రెస్ట్ ఇప్పుడు ట్యాక్సబుల్లా? ఎస్, ఇట్ ఈస్ ఎ ట్యాక్సబుల్ సప్లై ఆఫ్ సర్వీస్. ఇంట్రెస్ట్ ఇస్ ఏ టర్న్ ఆఫ్ ద ట్యాక్సబుల్ సప్లై ఆఫ్ సర్వీస్. దీనికి ఏదో రిలాక్సేషన్ చెప్పినట్టు గుర్తు, నేను ఎవరికైనా గుర్తుందా? అప్పట్లో పడుకోకుండా ఉండుంటే క్లాస్లో. There was one relaxation we discussed regarding the interest. Interest on credit card మాత్రమే taxable. All other interest incomes are exempted. Interest on credit card only taxable. All other interest incomes are exempted. ఈ ఒక్క లైన్ చాలా ఇంపార్టెంట్ అమ్మా. 2 times ఈ ఒక్క లైన్ని బేస్ చేసుకుని 5 marks క్వశ్చన్స్ 2 సార్లు అడిగాడు.
కరెక్ట్గానే విన్నారు. నేను చెప్పిన ఒకే ఒక్క లైన్ని బేస్ చేసుకుని ఎగ్జామ్లో 2 times 5 marks క్వశ్చన్స్ అడిగాడు. ఏంటి ఆ లైన్ నేను చెప్పింది ఇప్పుడు? ఇంట్రెస్ట్ ఆన్ క్రెడిట్ కార్డ్ ఓన్లీ ట్యాక్సబుల్, ఆల్ అదర్ ఇంట్రెస్ట్ ఇన్కమ్స్ ఆర్ ఎగ్జామ్టెడ్. ఈ ఒక్క లైన్ బేస్ చేసుకుని 5 marksకి ఎలా అడిగాడు సార్? వాడు ఎలా అడిగాడంటే ఉత్తుత్తి బ్యాంక్ అని ఓ బ్యాంక్ పేరు ఏదో ఇస్తాడు. ఇచ్చి దాని కింద ఏం చేస్తాడంటే సపోజ్ ఇంట్రెస్ట్ ఆన్ హౌసింగ్ లోన్ 10,000 అంటాడు, ట్యాక్సబుల్ ఎగ్జామ్టెడ్. ఇంట్రెస్ట్ ఆన్ పర్సనల్ లోన్ అంటాడు, ఎగ్జామ్టెడ్ ట్యాక్సబుల్. ఇంట్రెస్ట్ ఆన్ క్రెడిట్ కార్డ్ అంటాడు, ట్యాక్సబుల్. గివింగ్ ఏ హౌసింగ్ లోన్ ఆఫ్ 1 crore అంటాడు, గివింగ్ ఏ హౌసింగ్ లోన్ ఆఫ్ 1 crore అన్నాడు, ఎగ్జామ్టెడ్ ట్యాక్సబుల్. ఉడతలు బట్టే వల్ల ఒరే అది ట్రాన్సాక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీగా, లోన్ ఇవ్వడమైనా బ్యాంకులో డిపాజిట్ చేయడమైనా ఈ రెండు దేని కిందకు వస్తాయి? ట్రాన్సాక్షన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ. ట్రాన్సాక్షన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ అంటే ఆటోమేటికలీ ఇట్ ఈస్ నెయిదర్ ద సప్లై ఆఫ్ ద గూడ్స్ నాట్ ద సప్లై ఆఫ్ సర్వీస్. కాబట్టి జిఎస్టీ పేయబుల్, అసలు సప్లైయే కాదు, నాట్ పేయబుల్. అది 4th one. ఇంకోటి ఏమి ఇస్తాడంటే కలెక్షన్ ఛార్జెస్ ఫర్ సమ్ సర్వీస్ పేరు ఇస్తాడు. ఇప్పుడు ఆ కలెక్షన్ ఛార్జెస్ ఎగ్జామ్టెడ్ ట్యాక్సబుల్? ట్యాక్సబుల్. అరే ఓన్లీ ఎగ్జామ్టెడ్ అలా ఇంట్రెస్ట్ మాత్రమే. ఇంట్రెస్ట్ కాకుండా బ్యాంక్ వాడు ఏ సర్వీస్ చేసినా ట్యాక్సబుల్. మినిమం బ్యాలెన్స్ ఛార్జెస్ అంటాడు, ట్యాక్సబుల్. లోన్ ప్రాసెసింగ్ ఫీ అంటాడు, ట్యాక్సబుల్. ఇలాంటి వాటిలో ఏదైనా ఒక 5 points కల్పిస్తాడు వాడు ఎగ్జామ్లో. 4th point ఎలా అడుగుతారు అనేది ఈ ఒక్క లైనే. అంటే నీకు ఎగ్జామ్షన్ దేనికి? ఇంట్రెస్ట్ ఆన్ క్రెడిట్ కార్డ్ ఓన్లీ ట్యాక్సబుల్, ఆల్ అదర్ ఇంట్రెస్ట్ ఇన్కమ్స్ ఆర్ ఎగ్జామ్టెడ్. ఈ ఒక్క లైన్ బేస్ చేసుకుని రిమైనింగ్ వాటితో క్లబ్ చేసి 2 times అడిగాడు. ఇప్పుడు నేను చెప్పిన వేలో 5 marksకి ఏదో ఒక నేమ్ ఇచ్చి, బ్యాంక్ నేమో ఏదో ఒకటి, ఒక 5-6 points ఇచ్చి, కింద ఇప్పుడు నేను చెప్పినట్టుగా అమౌంట్స్ ఇచ్చి దాన్ని ఫైండ్ అవుట్ చేయమని అడిగాడు ఎగ్జామ్లో. కాబట్టి కొంచెం ఆ ఓరియంటెడ్గా మీరు ఫోకస్ పెట్టాల్సి ఉంటుంది ఇక్కడ. ఓకేనామా? నెక్స్ట్ వన్, కన్వర్షన్ ఆఫ్ మనీ. కన్వర్షన్ ఆఫ్ మనీ అంటే ఫ్రమ్ వన్ ఫార్మ్ టు అనదర్ ఫార్మ్, one denomination to another denomination, one currency to another currency. దేనికోసమమ్మా ఇదంతా కూడా? దేనికోసమని చెప్తాడు మనోడు వచ్చేసరికి ఇదంతా ఫర్ ఏ కన్సిడరేషన్ జరిగితే డెఫినెట్లీ ఇట్ ఈస్ ఎ సప్లై ఆఫ్ సర్వీస్, యు ఆర్ లయబుల్ టు పే ద జిఎస్టీ. దీని మీద కూడా వాడు ఎగ్జామ్లో ఒక రకంగా ఎగ్జంప్షన్కి లింక్ చేసి అడగచ్చు. ఎలా అంటే సపోజ్ కన్వర్షన్ ఆఫ్ ఫారిన్ కరెన్సీ అమాంగ్ బ్యాంక్స్ అని చెప్పిస్తాడు అక్కడ సెంటెన్స్, పక్కన అమౌంట్ ఏదో ఒకటి ఇస్తాడు. మీకు గుర్తుందా? దీనికి ఎగ్జంప్షన్స్కి లింక్ పాయింట్ ఒకటి ఉంటుంది. దీనికి ఎగ్జంప్షన్స్కి లింక్ పాయింట్ ఒకటి ఉంది. ఏంటి ఆ పాయింట్ అంటే, ఆ లింక్ పాయింట్ మనకి ఇక్కడ ఎగ్జంప్షన్స్కి దీనికి ఏదైనా ఫారిన్ కరెన్సీకి సంబంధించిన కన్వర్షన్స్ ఏవైతే ఉంటాయో బిట్వీన్ ద బ్యాంక్స్ అయినా, బిట్వీన్ ద ఆథరైజ్డ్ ఫారిన్ ఎక్స్చేంజ్ డీలర్స్ అయినా, బ్యాంక్ అండ్ ఆథరైజ్డ్ డీలర్ అయినా అది ఎగ్జామ్ట్. బ్యాంక్ టు బ్యాంక్ అయినా ఎగ్జామ్ట్, ఆథరైజ్డ్ ఫారిన్ ఎక్స్చేంజ్ డీలర్ టు ఆథరైజ్డ్ ఫారిన్ ఎక్స్చేంజ్ డీలర్ అయినా ఎగ్జామ్ట్, బ్యాంక్ టు ఆథరైజ్డ్ డీలర్ అయినా కూడా ఎగ్జామ్ట్. ఎప్పుడు ట్యాక్సబుల్ సార్? బ్యాంక్ టు కస్టమర్ అయినా, ఆథరైజ్డ్ ఫారిన్ ఎక్స్చేంజ్ డీలర్ టు కస్టమర్ అయినా, అప్పుడు మాత్రమే అదేమవుతుందమ్మా? ట్యాక్సబుల్. బ్యాంక్ టు బ్యాంక్ అయినా ఎగ్జామ్టెడ్, ఆథరైజ్డ్ డీలర్ టు ఆథరైజ్డ్ డీలర్ అయినా ఎగ్జామ్టెడ్, బ్యాంక్ టు ఆథరైజ్డ్ డీలర్ ఆర్ వైస్ వర్సా అయినా ఎగ్జామ్టెడ్. ఎగ్జామ్లో ఈ పాయింట్ మీద వాడు అడగచ్చు. బిట్వీన్ ద బ్యాంక్స్ ఫారిన్ ఎక్స్చేంజ్ చేశారు ట్రాన్సాక్షన్, సమ్ 10,000 అమౌంట్ అంటాడు, అది ఎగ్జామ్టెడ్ ట్యాక్సబుల్? ఏమా ఎగ్జామ్టెడ్ ట్యాక్సబుల్? ఎగ్జామ్టెడ్. ఆ పాయింట్ కొంచెం ఫోకస్ పెట్టాల్సింది. ఇక ఫెసిలిటేటింగ్ ఆర్ ట్రాన్సాక్షన్స్ ఇన్ సెక్యూరిటీస్. ఫెసిలిటేటింగ్ ఆర్ ట్రాన్సాక్టింగ్ ఇన్ సెక్యూరిటీస్ అంటే ఇప్పుడు మీకు స్టాక్ బ్రోకర్ సర్వీసెస్ ఉంటాయి కదమ్మా. ఈ స్టాక్ బ్రోకర్ సర్వీసెస్ ఏవైతే ఉంటాయో అవి ఎగ్జామ్టెడ్ ట్యాక్సబుల్ అమ్మా? ట్యాక్సబుల్. అట్లని సెక్యూరిటీస్ లెండింగ్ స్కీమ్ అని ఒకటి ఉంటుంది, ఆర్సీఎంలో వస్తుంది. సెక్యూరిటీస్ లెండింగ్ స్కీమ్ అని చెప్పి దానిలో ఏంటంటే షేర్స్ రెంట్కి తీసుకుంటారు. షార్ట్ చేసినప్పుడు చెప్పాను నేను,
అమ్మా షేర్స్ నార్మల్గా అయితే ఫస్ట్ పర్చేజ్ చేసి తర్వాత మనం సేల్ చేయాలి. కానీ మార్కెట్ బెరిష్లో ఉందనుకోండి, బెరిష్ అంటే తగ్గుతుంది అనమాట, అంటే డౌన్ఫాల్లో ఉంది మార్కెట్. అప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ సేల్ చేసిన తర్వాత ఏం చేస్తాం, మనం పర్చేజ్ చేస్తాం. దాన్ని షార్ట్ చేయడం అంటారు. ఆ షార్ట్ చేసినప్పుడు సేమ్ డే నువ్వు క్లోజ్ చేయాలి నార్మల్గా, అంటే సేమ్ డే క్లోజ్ చేయాలంటే వాడికి డెలివరీ ఇచ్చేయాలి. అలా చేయలేనప్పుడు ఏం చేస్తారు, షేర్స్ని రెంట్కి తీసుకుంటారు. దాన్ని సెక్యూరిటీ లెండింగ్ స్కీమ్ అంటారు. అక్కడ వాడు ఫెసిలిటేటింగ్ ఇన్ సెక్యూరిటీస్గా ప్రొవైడ్ చేస్తుంది. అప్పుడు అది ఎగ్జామ్టెడా ట్యాక్సబుల్ మ్యామ్? ఎగ్జామ్టెడా ట్యాక్సబుల్లా? ట్యాక్సబుల్. ఇది పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సిందమ్మా. సర్వీస్లో ఈ 2 పాయింట్స్ ఇంపార్టెంట్. ఇలా వాడు ఎగ్జామ్లో అడగచ్చు. ఒక రకంగా గూడ్స్ కన్నా కూడా సర్వీస్ డెఫినిషన్ ఇంపార్టెంట్. దట్టు ఈ బాక్స్ ఎగ్జామ్లో ఎక్కువ ప్రాబిలిటీ ఉంటుంది. ఓకే, సెకండ్ కండిషన్ మనం కంప్లీట్ చేసాం. ఫస్ట్ వన్ గూడ్స్ ఫస్ట్ వన్ సప్లై, సెకండ్ వన్ goods or services. What is the third condition ma? Consideration. What is meant by the word consideration? Something is known as consideration. అదే నేను చెప్పింది, నేను చెప్పింది మీరు చెప్పింది ఒకటే కదా, కాదా? కరెక్టే కదా. సో సంథింగ్ ఇన్ రిటర్న్ ఫర్ సంథింగ్ గివెన్ ఈస్ నోన్ యాజ్ కన్సిడరేషన్. సార్ కన్సిడరేషన్ మనం తీసుకుంటే ఫస్ట్ వన్, any payment made or to be made, whether in money or otherwise. That means consideration can be divided into 2 types. One is monetary consideration, second one is non-monetary consideration. Both are valid. Second one, any payment made or to be made అన్నాడు. అంటే consideration can be divided into 3 types actually. Past consideration, present consideration, future consideration. All the 3 are valid. That means consideration can be received at any point of time. It can be received before supply, it can be received during supply, even it can be received after supply also. Okay, ఆ తర్వాత next point వచ్చి to do something is a valid consideration. In the same way, not to do something is also a valid consideration అంటాడు. సార్ టు డూ సంథింగ్ అనేది వ్యాలిడ్ కన్సిడరేషన్ మాకు తెలుసు సార్. నాట్ టు డూ సంథింగ్ ఈజ్ అ వ్యాలిడ్ కన్సిడరేషన్ ఎలా అవుతుంది? ఫర్బిరెన్స్. ఫర్బిరెన్స్ అంటేనమ్మా నాట్ టు డూ సంథింగ్. ఎగ్జాంపుల్ నాన్ కాంపీట్ ఫీ అని చెప్పాను నేను. ఈ నాన్ కాంపీట్ అగ్రిమెంట్స్ ఉంటాయి కదా, దానిలో వాడు ఏమని ప్రామిస్ చేస్తాడు? ఒక పని చేయను అని ప్రామిస్ చేస్తాడా, చేస్తాను అని ప్రామిస్ చేస్తాడా? ఏమని? I will not do the business for this much number of years for this consideration. He promises like that కదా దానిలో. అలాంటప్పుడు నాన్ కాంపీట్ ఫీ దేనికి ఎగ్జాంపుల్? నాట్ టు డూ సంథింగ్. అప్పుడు అది ఫర్బిరెన్సే కదమ్మా. అది కూడా వ్యాలిడా ఇన్వాలిడా? వ్యాలిడ్ కన్సిడరేషనే. అట్లానే నెక్స్ట్ వన్ సబ్సిడీ. సబ్సిడీ ఫ్రమ్ గవర్నమెంట్ ఎక్స్క్లూడబుల్. సబ్సిడీ ఫ్రమ్ ఎనీ పర్సన్ అదర్ దాన్ గవర్నమెంట్ ఇంక్లూడబుల్. సబ్సిడీ గవర్నమెంట్ ఇస్తేనేమో ఎక్స్క్లూడబుల్, సబ్సిడీ అదర్ దాన్ గవర్నమెంట్ అయితేనేమో ఇంక్లూడబుల్. ఓకే, తర్వాత సెక్యూరిటీ డిపాజిట్ పొజిషన్ ఏంటమ్మా? సెక్యూరిటీ డిపాజిట్ ఈస్ నాట్ ఎ కన్సిడరేషన్ అన్లెస్ అదర్వైజ్ ఇట్ ఈస్ అడ్జస్టెడ్ ఫర్ ద పేమెంట్. సెక్యూరిటీ డిపాజిట్ ఈస్ నాట్ ఎ కన్సిడరేషన్ అన్లెస్ అదర్వైజ్ ఇట్ ఈస్ అడ్జస్టెడ్ ఫర్ ద పేమెంట్. అంటే సెక్యూరిటీ డిపాజిట్ ఇచ్చినప్పుడు కాదు. సపోజ్ ప్రెసెంట్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే మన గోలీ సోడా మళ్ళీ ఫేమస్ అయింది. ఒకప్పుడు మీ చిన్నప్పుడు ఉండేది గోలీ సోడా, ఇప్పుడు కలర్స్లో వస్తుంది. అది సమ్ డిఫరెంట్ బ్రాండ్ నేమ్స్. అది గోలీ సోడా. ఐడియా ఉందా? మనం చూసారు అసలు ఎప్పుడైనా బాటిల్? ఐడియా ఉందా? ఫైన్. సౌండ్ కూడా వస్తుంది కొట్టినప్పుడు మనం. ఎస్ అలానే. సో ఇప్పుడు ఆ గోలీ సోడాకి తీసుకుంటారా, మీకు వాడు బాటిల్స్ ఇచ్చి తీసుకెళ్ళాలి. ఎవడు? ఆ కన్సర్న్ సోడా మ్యానుఫ్యాక్చరర్. ఓకే, అందుకని వీడు ఏం చేస్తాడంటే టీ స్టాల్ వాడి దగ్గర నుంచి ముందుగా సెక్యూరిటీ డిపాజిట్ తీసుకుంటాడు. ఇప్పుడు ఆ సెక్యూరిటీ డిపాజిట్ దేనికి? బాటిల్ ఒకవేళ బ్రేక్ అయితే ఏదైనా రిస్క్ లేకుండా చూడడానికి. అది ఇట్ ఈస్ నో వే ఇన్ రిలేషన్ టు సప్లైగా. కాషన్ డిపాజిట్ అది నథింగ్ బట్. అలాంటప్పుడు దాని మీద జిఎస్టీ లెవియబుల్లా నాట్ లెవియబుల్లా? నాట్ లెవియబుల్. కానీ రెండో పాయింట్ ఏంటమ్మా, ఒకవేళ దీన్ని వాడు ఏదైనా పేమెంట్ చేయాల్సి వచ్చింది ఈ సోడాలకి సంబంధించి, అన్న మీ దగ్గర ఆల్రెడీ కాషన్ డిపాజిట్ ఉంది కదా, అది అడ్జస్ట్ చేసుకొని రెమైనింగ్ అమౌంట్ పే చేస్తాను అని చెప్పాడు వాడు. అలాంటప్పుడు ఎప్పుడైతే దాని పేమెంట్కి మనం అడ్జస్ట్మెంట్ అనేటువంటిది చేశామో అలాంటప్పుడు పొజిషన్ ఏంటమ్మా? డెఫినెట్లీ
ఇట్ ఈస్ taxable. It is includable as a consideration. గుర్తుపెట్టుకోండమ్మా, security deposit is not a consideration unless otherwise it is adjusted for the payment. Sir, what about the donations? డొనేషన్స్ అనేటువంటి వారి పొజిషన్ ఏంటి? డొనేషన్స్ 2 టైప్స్ మనం డివైడ్ చేయొచ్చు అమ్మా. ఒకటి కండిషనల్ డొనేషన్, రెండోది అన్కండిషనల్ డొనేషన్. కండిషనల్ డొనేషన్ అంటే ఏంటమ్మా? దెర్ ఈస్ ది ఆబ్లిగేషన్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ద డోనీ టు డూ సంథింగ్. అంటే డోనార్ ఇచ్చిన డొనేషన్ రిసీవ్ చేసుకున్న తర్వాత డోనీ ఏం చేయాలమ్మా? వాడికి ఏదో ఒక పని చేయాల్సిన ఆబ్లిగేషన్ ఉంటుంది. దాన్నే మనం ఏమంటాం? కండిషనల్ డొనేషన్ అంటాం. ఇట్ ఈస్ ది సప్లై. రెండోది వచ్చేసరికి ఏంటమ్మా? అన్కండిషన్. అంటే ఎలాంటి కండిషన్స్ ఉండవు. అంటే పిఎం రిలీఫ్ ఫండ్కి, సీఎం రిలీఫ్ ఫండ్కి మనం డొనేషన్లు ఇస్తాం. మనకి ఏమైనా కండిషన్స్ ఉంటాయా? పిఎం రిలీఫ్ ఫండ్కి డొనేషన్ ఇచ్చి పిఎం గారు నాతో ఛాయ్ తాగాలి, సో ఆయన ఛాయ్ వాళ్ళు అన్నారు కాబట్టి నాతో పాటు ఆయన ఛాయ్ తాగితే నేను డొనేషన్ వ్యాలిడ్, ఇలాంటి వర్కౌట్ అవుతాయా? నోమా. సో వాటికి ఎలాంటి కండిషన్స్ ఉండవు. అలాంటి వాటిని అన్కండిషనల్ డొనేషన్స్ అంటారు. దే ఆర్ నాట్ ఎ సప్లై. ఇఫ్ ఇట్ ఆల్ ఇట్ ఈస్ ఎ కండిషనల్ డొనేషన్, ఇట్ ఈస్ ఎ సప్లై. ఇఫ్ ఇట్ ఆల్ ఇట్ ఈస్ అన్కండిషనల్ డొనేషన్, ఇట్ ఈస్ నాట్ ఎ సప్లై. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక పాయింట్ చెప్తాడమ్మా. డొనేషన్స్కి కన్సిడరేషన్ లేకపోవచ్చు, కానీ నేమ్ని డిస్ప్లే చేయొచ్చు. కొన్ని సందర్భాలు యాజ్ ఎ గ్రాటిట్యూడ్ నేమ్ని డిస్ప్లే చేస్తున్నప్పుడు ఎవరి నేమ్ని డిస్ప్లే చేస్తున్నారు అన్న దాన్ని బట్టి మనకి చేంజ్ అవుతుందమ్మా. సపోజ్ రాజ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, అది బిజినెస్ నేమ్, డెఫినెట్లీ సప్లయర్, నాట్ ఎ సప్లయర్, సప్లై. అలా కాకుండా డొనేషన్ వాజ్ గివెన్ బై మిస్టర్ రాజ్, అలాంటప్పుడు పొజిషనమ్మా ఇండివిజువల్ నేమ్, సప్లయర్, నాట్ ఎ సప్లయర్, నాట్ ఎ సప్లై. బిజినెస్ నేమ్ని కనుక డిస్ప్లే చేస్తే డొనేషన్ ఇచ్చినప్పుడు ఇట్ ఈస్ ఎ సప్లై. డొనేషన్ ఇచ్చినప్పుడు ఇండివిజువల్ నేమ్ని కనుక డిస్ప్లే చేస్తే ఇట్ ఈస్ నాట్ ఎ సప్లై. అది గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. మేజర్ పాయింట్స్ అవేర్ ఎక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది. అట్లానే కన్సిడరేషన్ కంపల్సరిగా రిసిపియంట్ దగ్గర నుంచి రావాలని రూల్ ఏమీ లేదు. ఈవెన్ థర్డ్ పార్టీ దగ్గర నుంచి కన్సిడరేషన్ రిసీవ్ చేసుకున్న దెన్ ఆల్సో ఇట్ ఈస్ ఎ వ్యాలిడ్ కన్సిడరేషన్ అంటారు. అంటేనమ్మా, దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మీరే స్టూడెంట్స్. కన్సిడరేషన్ కంపల్సరిగా రిసిపియంట్ అయిన స్టూడెంట్స్ నుంచే రావాలని రూల్ ఏమీ లేదు. ఈవెన్ థర్డ్ పార్టీ అయిన పేరెంట్స్ నుంచి మనం రిసీవ్ చేసుకున్న దెన్ ఆల్సో ఇట్ ఈస్ ఏ వ్యాలిడ్ కన్సిడరేషన్. దిస్ ఈస్ ఆల్ అబౌట్ కన్సిడరేషన్. ఇంపార్టెంట్ పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోవాల్సినవి. సో ఇట్ ఈస్ నాట్ ఎవ్రీ టైమ్ నెసరీ దట్ కన్సిడరేషన్ షుడ్ బి రిసీవ్డ్ ఫ్రమ్ రిసిపియంట్. ఈవెన్ ఇట్ కెన్ బి రిసీవ్డ్ ఫ్రమ్ ఎ థర్డ్ పార్టీ ఆల్సో. ఇవి మేజర్ పాయింట్స్ కన్సిడరేషన్కి సంబంధించిన గుర్తుపెట్టుకోవాల్సినవి. నెక్స్ట్ వన్, ట్యాక్సబుల్ పర్సన్, ట్యాక్సబుల్. నెక్స్ట్ సారీ ఫోర్త్ కండిషన్ ఏంటమ్మా? అది బిజినెస్ అయి ఉండాలి అంట. ఫస్ట్ వన్ సప్లై, సెకండ్ వన్ సప్లై దేనికి సంబంధించిందమ్మా? గూడ్స్ ఆర్ సర్వీసెస్. థర్డ్ వన్ వచ్చేసరికమ్మా ఫర్ ఏ కన్సిడరేషన్. ఫోర్త్ వన్ వచ్చేసరికమ్మా బిజినెస్ పర్పస్ అయి ఉండాలి అనుకుంటాం. అదే పాయింట్ మనం మాట్లాడుకుంటున్నాం. బిజినెస్ అంటే ట్రేడ్, కామర్స్. ట్రేడ్ అంటేనమ్మా బయింగ్ అండ్ సెల్లింగ్. కామర్స్ అంటేనమ్మా ఈ బయింగ్ అండ్ సెల్లింగ్ హ్యాపెన్స్ ఇన్ లార్జ్ స్కేల్, దాన్నే కామర్స్ అంటారు. మ్యానుఫ్యాక్చరింగ్, కన్వర్టింగ్ రా మెటీరియల్స్ ఇంటూ ఫినిష్డ్ గూడ్స్. ఈవెన్ ఎలాంటి ప్రాఫిట్ మోటివ్ లేకపోయినా అది కూడా బిజినెస్ కిందకే వస్తుంది. సో ప్రాఫిట్ మోటివ్ లేదా మానిటరీ బెనిఫిట్ లేకపోవడం అంటే ఎగ్జాంపుల్ చెప్పాను. సల్మాన్ ఖాన్ పెయింటింగ్ సేల్ చేశారమ్మా, వచ్చినటువంటి మనీ మొత్తాన్ని కూడా ఒక ఆర్ఫనైజ్కి డొనేషన్ కింద ఇస్తున్నాడు. బట్ స్టిల్ ఇట్ ఈస్ ఎ సప్లై. వచ్చిన మనీ నువ్వు ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నావు అనేది ఇమ్మెటీరియల్. పెయింటింగ్ని సేల్ చేసావా లేదా? ఎస్. పెయింటింగ్ని సేల్ చేస్తే వచ్చినటువంటి మనీని ఎలా యూజ్ చేసావు అనేది ఇమ్మెటీరియల్. పెయింటింగ్ని సేల్ చేస్తున్నారా లేదా? ఎస్. పెయింటింగ్ని సేల్ చేసే పని అయితే డెఫినెట్లీ ఇట్ ఈస్ ఎ బిజినెస్ యాక్టివిటీ. సబ్సిక్వెంట్గా మనీ నువ్వు ఆర్ఫనైజ్కి డొనేషన్ ఇస్తున్నావా లేదా? ఇదంతా ఇమ్మెటీరియల్. అందుకని నీకు ఎలాంటి మానిటరీ బెనిఫిట్ లేకపోయినా బట్ స్టిల్ ఇట్ ఈస్ ఏ బిజినెస్ యాక్టివిటీ అంటాం. అట్లానే ఎనీ యాక్టివిటీ ఇన్సిడెంటల్ ఆర్ యాన్సిలరీ అంటే రెండు కూడా సపోర్టింగ్ యాక్టివిటీస్ ఏనమ్మా. కానీ గుర్తుపెట్టుకోండి అమ్మా, మెయిన్ యాక్టివిటీ బిజినెస్ యాక్టివిటీ అయితేనే సపోర్టింగ్ యాక్టివిటీ బిజినెస్ యాక్టివిటీ కిందకు వస్తుంది. ఇఫ్ ద మెయిన్ యాక్టివిటీ ఈజ్ నాట్ ఏ బిజినెస్ యాక్టివిటీ, ఇట్స్ సపోర్టింగ్ యాక్టివిటీస్ ఆర్ నాట్ బిజినెస్ యాక్టివిటీస్. మెయిన్ యాక్టివిటీ బిజినెస్ యాక్టివిటీ అయితేనే మనకి సపోర్టింగ్ యాక్టివిటీ దేని కిందకు వస్తుందమ్మా? బిజినెస్ కిందకు వస్తుంది అంటాం. అది మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. దీన్ని ఎలా అడగచ్చు అంటే ఎగ్జామ్లో ఈ ఒక్క లైన్ మీద అడగచ్చు వాడు. ఎగ్జామ్లో ఈ డెఫినేషన్ లాగా అడగకపోయినా ఏంటంటే ప్రాబబిలిటీ ఉన్నది.
మీకు మన మెటీరియల్లో కూడా కాన్సెప్ట్ క్వశ్చన్ కింద అక్కడ ఇచ్చాను, దాన్ని గుర్తులేదు కానీ టెంపుల్ గురించి ఇస్తాం. టెంపుల్ దగ్గర మన కోకోనట్ షాప్స్ కానీ ప్రసాదాలు సేల్ చేసే కౌంటర్స్ కానీ ఇలాంటివి ఉంటాయి. వాళ్ళు చేస్తున్నది బిజినెస్సా కాదా? టీటీడీనే తీసుకోండి, లడ్డూ సేల్ ఉంది, లడ్డు కానీ నాకు ఇష్టమైన వడ ఏదైతే ఉందో, లడ్డు కానీ వడ ఇష్టం నాకు. సో కాబట్టి ఆ వడ కానీ లడ్డు కానీ ఏదైతే మనం సేల్ చేస్తున్నామో అది బిజినెస్ కిందకు వస్తుందా అనే డౌట్ వచ్చిందమ్మా. అది బిజినెస్ కిందకు వస్తుందా? సేల్ ఆఫ్ లడ్డు బై టీటీడీ బిజినెస్సా? వడ బిజినెస్సా? బిజినెస్ కాదా అమ్మా? ఇట్ ఈస్ నాట్ ఎ బిజినెస్. ఎందుకని? టీటీడీ మెయిన్ యాక్టివిటీ అక్కడ రిలీజియన్ని ప్రమోట్ చేయడం. టీటీడీ మెయిన్ యాక్టివిటీ రిలీజియన్ని ప్రమోట్ చేయడం కాబట్టి దానికి సంబంధించినటువంటి సపోర్టింగ్ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో అవి కూడా దేని కిందకి రావమ్మా? బిజినెస్ కిందకి రావు. ఆ ఒక్క పాయింట్ ఎగ్జామ్లో అడగచ్చురా ఇక్కడ బిజినెస్ డెఫినేషన్ నుంచి. ఇఫ్ ద మెయిన్ యాక్టివిటీ ఈస్ ఎ బిజినెస్ యాక్టివిటీ, దెన్ ఓన్లీ ఇట్స్ సపోర్టింగ్ యాక్టివిటీస్ ఆర్ బిజినెస్ యాక్టివిటీస్. నెక్స్ట్ వన్, హ్యూజ్ నెంబర్ ఆఫ్ బయర్స్ లేకపోయినా, రికరింగ్ నేచర్ కంటిన్యూటీ లేకపోయినా, బట్ స్టిల్ అది కూడా బిజినెస్ అంటాడు, దట్ ఈస్ ఓకే. తర్వాత బిజినెస్ కమెన్స్మెంట్ లేదా క్లోజర్కి సంబంధించిన యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో అవి కూడా బిజినెస్ కిందకే వస్తాయి అంటాడు. బిజినెస్ కమెన్స్మెంట్ లేదా క్లోజర్కి సంబంధించిన యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో అవి కూడా దేని కిందకు వస్తాయమ్మా? బిజినెస్ కిందకే వస్తాయి అంటాం. రైట్? అంటే వైండింగ్ అప్, డిజల్యూషన్, లిక్విడేషన్, ఆ టైంలో అఫీషియల్ లిక్విడేటర్ వీళ్ళ సర్వీసులు ఉంటాయి కదమ్మా, అవి కూడా బిజినెస్. అట్లానే క్లబ్ మెంబర్స్కి ఏదైనా సర్వీస్ ప్రొవైడ్ చేసినా అది కూడా బిజినెస్ కిందకే వస్తుంది అంటాం. ఇదే మీకు 71AA కూడా లింక్. 71AA ఏంటి? ఏఓపి, అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్ ఈజ్ డీమ్డ్ టు బి సపరేట్ పర్సన్స్ అంటాడు. అంటే నిజానికి క్లబ్ని ఎస్టాబ్లిష్ చేసుకునేది మెంబర్స్ దెమ్సెల్వ్స్. క్లబ్ మెంబర్స్ ఇద్దరు వేరు కాదు, ఒకటే. టెక్నికల్గా అది సెల్ఫ్ సర్వీస్ అవుతుంది. సెల్ఫ్ సర్వీస్ అయినప్పుడు జిఎస్టీ మనం లెవీ చేయలేం. దానికి చెక్ పాయింట్ కోసం 71AA అనేటువంటి దాన్ని మన వాళ్ళు ఇన్సర్ట్ చేశారు. యాజ్ పర్ 71AA, ఏఓపి ఈజ్ డీమ్డ్ టు బి ఏ డిస్టింక్ట్ పర్సన్, ఏఓపి ఈజ్ డీమ్డ్ టు బి ఏ సపరేట్ పర్సన్ అన్నారు. ఎప్పుడైతే ఏఓపి ఈజ్ డీమ్డ్ టు బి ఏ సపరేట్ పర్సన్ అయ్యిందో అలాంటప్పుడు పొజిషన్ ఏంటమ్మా? అది సప్లై కిందకు వస్తుందా రాదా? ఎస్. అప్పుడు అది బిజినెస్ యాక్టివిటీనా కాదా? ఎస్, ఇట్ ఈస్ ఎ బిజినెస్ యాక్టివిటీ. అట్లానే అడ్మిషన్ ఫర్ కన్సిడరేషన్ టు ఎనీ ప్రిమిసెస్ అంటేనమ్మా ఎంట్రీ టికెట్స్, వండర్లా, రామోజీ ఫిల్మ్ సిటీ, జూ, మ్యూజియం, ఇప్పుడు జరుగుతున్న మ్యారథాన్ సెషన్, ఇవన్నీ కూడా ఏంటమ్మా? ఎంట్రీ ఫీ విల్ బి దేర్. సో ఎనీ ఎంట్రీ ఫీ ఉన్నప్పుడు ఆటోమేటికల్లీ ఇట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ బిజినెస్ యాక్టివిటీ. అట్లానే సర్వీసెస్ యాజ్ ఎ హోల్డర్ ఆఫ్ ఆఫీస్. హోల్డర్ ఆఫ్ ఆఫీస్ అంటే ప్లేస్ ఆఫ్ ప్రాఫిట్. ప్లేస్ ఆఫ్ ప్రాఫిట్ అంటే గెటింగ్ సమ్ ఎడిషనల్ బెనిఫిట్ ఆర్ ఎడిషనల్ రెమ్యూనరేషన్. హోల్డర్ ఆఫ్ ఆఫీస్ అంటేనమ్మా ప్లేస్ ఆఫ్ ప్రాఫిట్ కానీ, లేదు ప్లేస్ ఆఫ్ ప్రాఫిట్ అంటేనమ్మా ఎడిషనల్ బెనిఫిట్ కానీ, ఎడిషనల్ రెమ్యూనరేషన్ కానీ. దేనివల్ల? బికాస్ ఆఫ్ ట్రేడ్ ఆర్ ప్రొఫెషన్ వాడికి వచ్చేటువంటి పని అయితే అది దేని కిందకు వస్తుంది అని మనం చెప్తామమ్మా? బిజినెస్ కిందకే వస్తుంది అంట. అంటే సపోజ్ ఇప్పుడు నేనే చార్టెడ్ అకౌంటెంట్ అమ్మా, మన బ్రాడీపేట్ 4th లైన్లో ఒక జ్యువెలరీ షాప్కి ఆడిటర్ అనుకోండి, ఎగ్జాంపుల్ అనుకుంది అదే మనం. రిమైనింగ్ పీపుల్ అందరికీ 10% డిస్కౌంట్ ఇస్తే నాకు మాత్రం వాళ్ళు 40% డిస్కౌంట్ ఇస్తారు. ఎందుకంటే కాస్ట్ ఎంత పడితే యాజ్ ఆడిటర్గా నాకు తెలుసు కాబట్టి. ఇక నాకు 30% ఎక్స్ట్రా డిస్కౌంట్ ఎందుకని వచ్చింది? బికాస్ ఐఎమ్ ఏ చార్టెడ్ అకౌంటెంట్. అంటే అవుట్ ఆఫ్ మై ప్రొఫెషన్ నాకు ఎక్స్ట్రా బెనిఫిట్ వచ్చిందా లేదా? ఎస్. ఎప్పుడైతే ఎక్స్ట్రా బెనిఫిట్ వచ్చిందో అలాంటప్పుడు పొజిషన్ ఏంటి? అది కూడా బిజినెస్ ఇన్కమా కాదా? ఎస్, ఇట్ ఈస్ ఆల్సో ఏ బిజినెస్ ఇన్కమ్. వాట్ ఎవర్ ద అడిషనల్ బెనిఫిట్ ఆర్ ఎక్స్ట్రా రెమ్యూనరేషన్ ద పర్సన్ విల్ గెట్ అవుట్ ఆఫ్ ద ట్రేడ్ ఆర్ ప్రొఫెషన్, అది దేని కిందకు వస్తుంది అని చెప్తామమ్మా మనం? బిజినెస్ ఇన్కమ్. అట్లానే రేస్ క్లబ్ చేసే యాక్టివిటీస్ అన్ని కూడా దేని కిందకు వస్తాయమ్మా? బిజినెస్. సార్ గవర్నమెంట్ చేసే యాక్టివిటీస్ కూడా బిజినెస్ కిందకే వస్తాయా? ఎస్, గవర్నమెంట్ చేసే యాక్టివిటీస్ కూడా దేని కిందకు వస్తాయమ్మా? బిజినెస్ కిందకే వస్తాయి. The activities that are done by the government will be treated at par with non-government. At par means equal to. అది గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. ఓకేనమ్మా? ఈ పాయింట్స్ అమ్మా ఈ కండిషన్లు సాటిస్ఫై చేస్తే యాజ్ పర్ 7(1)A డెఫినెట్లీ మనం ఏం చేయాలమ్మా? GST పే చేయాల్సి ఉంటుంది. దీస్ ఆర్ ద మేజర్ పాయింట్స్ యూ నీడ్ టు రిమెంబర్. అండ్ వాట్ అబౌట్ 7(1)B?
7(1)(b) ఏ టాపిక్తో డీల్ చేస్తుందమ్మా? ఇంపోర్ట్ ఆఫ్ సర్వీస్. 7(1)(b) దేంతో డీల్ చేస్తుంది? ఇంపోర్ట్ ఆఫ్ సర్వీస్. అమ్మ ఏ పర్పస్ కోసం ఇంపోర్ట్ చేసుకుంటే ఇట్ విల్ బి కవర్డ్ అండర్ 7(1)(b? For which purpose if you import something, it will be covered under 7(1)(b? Business or non-business? Both. Business అయినా నాన్ బిజినెస్ అయినా రెండు కూడా యాజ్ పర్ 7(1)(b) దేని కిందకు వస్తాయమ్మా? సప్లై కిందకే వస్తాయి. సార్ కన్సిడరేషన్ మ్యాండేటరీ ఆప్షనల్? 7(1)(b)లో కన్సిడరేషన్ మ్యాండేటరీ ఆప్షనల్? డెఫినెట్లీ కన్సిడరేషన్ ఏంటమ్మా? మ్యాండేటరీ. 7(1)(b)లో కన్సిడరేషన్ మ్యాండేటరీ. బట్ పర్పస్ ఏదైనా పర్లేదు, అది బిజినెస్ పర్పస్ అయినా పర్సనల్ యూజ్ అయినా రెండూ కూడా కన్సిడరేషన్ కనుక ఇన్వాల్వ్ అయి ఉంటే ఆ ఇంపోర్టేషన్ ఆఫ్ సర్వీస్ యాజ్ పర్ 7(1)(b) టాక్సబుల్. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ మా. ఓకేనా? అంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఎగ్జామ్లో దీన్ని 7(1)(c)లో ఇంపోర్ట్ ఆఫ్ సర్వీస్ని కలిపి ఎగ్జామ్లో అడగడానికి ప్రాబబిలిటీ ఉంది. ఒక్క లైన్ అయినా 7(1)(b). 7(1)(b)లో కన్సిడరేషన్ మ్యాండేటరీ ఆప్షనల్? మ్యాండేటరీ. ఏ పర్పస్ కోసం ఇంపోర్ట్ చేసుకుంటే 7(1)(b) కింద కవర్ అవుతుంది? బోత్ బిజినెస్ యాజ్ వెల్ యాజ్ నాన్ బిజినెస్. టూ సర్కమ్స్టాన్సెస్లోనూ ఇట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ సప్లై. ఏ సప్లై? ఇంట్రాస్టేటా ఇంటర్స్టేటా? ఏ సప్లై? ఇంట్రాస్టేటా ఇంటర్స్టేటా? ఇంటర్స్టేట్. కాబట్టి ఏం పే చేయాలి? IGST. FCMా RCMా? RCM. ఎందుకని RCM? FCMని అప్లై చేయలేం కాబట్టి. ఎందుకని FCMని అప్లై చేయలేం? RCM అప్లై చేయాలి కాబట్టి కదా. అమ్మా ఎప్పుడు మనకి ప్రాక్టికల్గా RCM వస్తుంది అంటే కనుక సప్లయర్ ఎక్కడ ఉన్నాడు? అవుట్ సైడ్ ఇండియాలో. వాడి దగ్గర నుంచి ట్యాక్స్ కలెక్ట్ చేయడం ఈజీనా? కాదు. అందుకని ట్యాక్స్ని ఎవరిని పే చేయమంటారు? రిసిపియంట్ని. కాబట్టి అలాంటి కేసులో RCM ప్రకారం రిసిపియంట్ ఈజ్ లయబుల్ టు పే ద GST. ఇది 7(1)(b). ఇక 7(1)(c) ఏ టాపిక్తో డీల్ చేస్తుందమ్మా? 7(1)(c) ఏ టాపిక్తో డీల్ చేస్తుందమ్మా? మనకు వచ్చేసరికి డీమ్డ్ సప్లైస్. వాట్ డస్ దిస్ 7(1)(c) డీల్స్ విత్? ఏది ఇక్కడే ఉందా? ఎస్. 7(1)(c). 4 points will be covered under 7(1)(c). Read with Schedule 1 మా. దానిలో ఫస్ట్ పాయింట్ అంటే నిజానికి మీరు అబ్జర్వ్ చేస్తే 7(1)(లో అయినా 7(1)(a)లో అయినా కన్సిడరేషన్ మ్యాండేటరీని, 7(1)(b)లో అయినా కానీ కన్సిడరేషన్ ఏంటమ్మా? మ్యాండేటరీని. కానీ 7(1)(c)లో ఈవెన్ దో కన్సిడరేషన్ అనేటువంటిది లేకపోయినా బట్ స్టిల్ అది దేని కిందకు వస్తుందంటమ్మా? ఇట్ ఈస్ ఎ సప్లై. The activities that are treated as deemed supplies happens without consideration. Even though they happens without consideration, but still it is a supply. ఏంటంటే టోటల్ 4 activities will be covered under deemed supplies మా. ఏంటో 4 activities అంటే గనక ఫస్ట్ వన్ పర్మనెంట్ ట్రాన్స్ఫర్ ఆర్ డిస్పోజల్ ఆఫ్ బిజినెస్ అసెట్. అంటే ఇప్పుడు ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే సపోజ్ మన మాస్టర్మైండ్స్ వాళ్ళే ఉన్నారు, కంప్యూటర్స్ని ఒక ఆర్ఫనైజ్కి డొనేషన్ ఇద్దాం అనుకున్నారు. పొజిషన్ ఏంటి? సప్లయర్ నాట్ ఏ సప్లయర్? It depends upon 3 conditions. First one, it should be a business asset. Second one, on that IDC was claimed. Third one, it is permanently transferred. ఈ 3 conditions ఎప్పుడైతే సాటిస్ఫై అవుతాయో ఇట్ ఈస్ ఎ డీమ్డ్ సప్లై అంటాం. ఫస్ట్ వన్ అది బిజినెస్ అసెట్ అయి ఉండాలి. సెకండ్ వన్ దాని మీద మనం IDC క్లెయిమ్ చేసి ఉండాలి. థర్డ్ వన్ దాన్ని పర్మనెంట్గా మనం ట్రాన్స్ఫర్ చేయాలి. ఈ 3 points ఎప్పుడైతే సాటిస్ఫై అవుతాయో ఇట్ ఈస్ ఎ డీమ్డ్ సప్లై అంటాం. Sir, what is meant by the word business asset? Asset which is used for business. ఇక్కడ యూజ్ 2 types ఉంటుంది కాకపోతే. ఒకటి యాక్టివ్ యూజ్, రెండు ప్యాసివ్ యూజ్. యాక్టివ్ యూజ్ అంటే రియల్గా దాన్ని యూజ్ చేయడం, ప్యాసివ్ యూజ్ అంటే రెడీ టు యూజ్ కండిషన్లో ఉండడం. రెండు కూడా దేని కిందకు వస్తాయమ్మా? మనకి బిజినెస్ అసెట్ కిందకే తెస్తాయి. సెకండ్ వన్ దాని మీద మనం ఏం క్లెయిమ్ చేయాలి? IDCని క్లెయిమ్ చేయాలి. సార్ అంటే ప్రతి బిజినెస్ అసెట్ మీద IDC రాదా? రాదుగా. 17(5) బ్లాక్డ్ క్రెడిట్స్ ఉంది, గుర్తుందా? దానిలో ఉన్నటువంటి ఐటమ్స్ అయితే ఈవెన్ దో బిజినెస్ పర్పస్కి యూజ్ చేసిన, ఈవెన్ దో ట్యాక్సబుల్ సప్లైకి యూజ్ చేసిన
డెఫినెట్లీ పొజిషన్ ఏంటమ్మా అది? సప్లయా నాట్ ఏ సప్లయా? సారీ, ఐటీసీ అలౌడా నాట్ అలౌడా? నాట్ అలౌడ్. 17(5)లో. అలాంటివి అయితే ఐటీసీ రాదుగా. ఎగ్జాంపుల్ ఏంటి? కార్ మీద మనకి ఐటీసీ రాదమ్మా జనరల్గా. కార్ని మాస్టర్ మైండ్స్ వాళ్ళు ఆర్ఫనేజ్కి డొనేషన్ ఇచ్చారనుకోండి, ఐటీసీ అలౌడా నాట్ అలౌడా? నాట్ అలౌడ్. కాబట్టి ఫ్యూచర్లో డీమిడ్ సప్లై అవుతుందా? నో. ఐటీసీ క్లైమ్ చేస్తేనే ఇట్ ఈస్ ఎ డీమిడ్ సప్లై. థర్డ్ వన్, ఇట్ షుడ్ బి పర్మనెంట్లీ ట్రాన్స్ఫర్. ట్రాన్స్ఫర్ 2 టైప్స్ అమ్మా, రివోకబుల్, ఇర్రివోకబుల్. రివోకబుల్ అంటే డ్యూరింగ్ ద లైఫ్ టైం తిరిగి వెనక్కి తీసుకోవడానికి పాసిబిలిటీ ఉంటే రివోకబుల్ ట్రాన్స్ఫర్. తిరిగి వెనక్కి తీసుకోవడానికి పాసిబిలిటీ లేకపోతే ఇర్రివోకబుల్ ట్రాన్స్ఫర్. అంతే కదరా? కొన్నిసార్లు ఇచ్చినవి తిరిగి వెనక్కి తీసుకోవడం పాసిబులా? నాట్ పాసిబుల్ అనుకున్నాం అప్పట్లో కూడా. ఇచ్చిన మాట, గడిచిన కాలం, కరిగిపోయిన ధనం, జరిగిన క్లాసు, పగిలిన గ్లాసు, విరిగిన మనసు, ఇవేవి కూడా తిరిగి వెనక్కి తీసుకోవడానికి ప్రాబబిలిటీ లేదమ్మా. అవన్నీ కూడా మనకి ఏమవుతాయిరా? ఇర్రివోకబుల్. అవన్నీ కూడా ఏమవుతాయమ్మా? ఇర్రివోకబుల్. అలా తిరిగి వెనక్కి తీసుకోవడానికి పాసిబిలిటీ లేకపోతే, అలాంటి ఇర్రివోకబుల్ ట్రాన్స్ఫర్ అయితేనే అది దేని కిందకు వస్తుంది అంటామమ్మా మనం? డీమిడ్ సప్లై కిందకు వస్తుంది అంటాం. అది ఫస్ట్ పాయింట్. సెకండ్ వన్, సప్లై బిట్వీన్ రిలేటెడ్ పార్టీస్ అయి ఉండాలి. సో రిలేటెడ్ పార్టీస్ అంటే ఎవరు? హూ ఆర్ రిలేటెడ్ పార్టీస్ మా? Who can be treated as related parties? Common directors, partners, employer and employee, more than or equal to 25% of voting power, holding and subsidiary. These two are controlling a third person, or third person controlling these two, same family members, sole selling agent. వీటిల్లో ఏ రిలేషన్ ఉన్నా కానీ వాళ్ళు రిలేటెడ్ పార్టీస్ కిందకే వస్తారు అని మనం నేర్చుకున్నాం. కామన్ డైరెక్టర్స్, partners, employer and employee, more than or equal to 25% of voting power, holding and subsidiary, third party controlling these two controlling a third party, same family members, sole selling agent. వీటిల్లో ఏ రిలేషన్ ఉన్నా కానీ దేని కిందకు వస్తుంది అని చెప్తామమ్మా మనం? రిలేటెడ్ పార్టీస్ కిందకే వస్తుంది అని చెప్తాం. అలాంటి రిలేటెడ్ పార్టీస్ మధ్య ఒక స్టాక్ ఇన్ ట్రేడ్ని వితౌట్ కన్సిడరేషన్ మనం ట్రాన్స్ఫర్ చేసిన డెఫినెట్లీ ఇట్ ఈస్ ఏ డీమిడ్ సప్లై. దీనిలో ఇంపార్టెంట్ వన్, సేమ్ ఫ్యామిలీ మెంబర్స్ మా. ఎప్పుడు ఇద్దరు పర్సన్ సేమ్ ఫ్యామిలీ మెంబర్స్ అవుతారు? మ్యారేజ్ చేసుకున్నప్పుడు కదా? ఎప్పుడు అవుతారు సేమ్ ఫ్యామిలీ మెంబర్స్? స్పౌస్ అయినా, చిల్డ్రన్ అయినా, ఫైనాన్షియల్గా డిపెండెంట్ అయినా, ఫైనాన్షియల్గా డిపెండెంట్ కాకపోయినా వాళ్ళు రిలేటెడ్ పార్టీస్. కానీ పేరెంట్స్ కానీ, గ్రాండ్ పేరెంట్స్ కానీ, బ్రదర్, సిస్టర్ ఫైనాన్షియల్గా డిపెండెంట్ అయితేనే దే ఆర్ ట్రీటెడ్ యాజ్ రిలేటెడ్ పార్టీస్. గుర్తుపెట్టుకోండమ్మా. స్పౌసల్ చిల్డ్రన్, వెదర్ ఫైనాన్షియల్లీ డిపెండెంట్ ఆర్ నాట్, దే ఆర్ ట్రీటెడ్ యాజ్ రిలేటెడ్ పార్టీస్. వేరస్ విత్ రెస్పెక్ట్ టు దిస్ పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్, బ్రదర్, సిస్టర్ ఫైనాన్షియల్గా డిపెండెంట్ అయితేనే వాళ్ళు దేని కిందకు వస్తారమ్మా? రిలేటెడ్ పార్టీస్ కిందకు వస్తారు. అప్పుడే అది డీమిడ్ సప్లై కింద కవర్ అవుతుంది. సరే సార్, రిలేటెడ్ పార్టీస్ కాకుండా ఇంకొక వర్డ్ ఏదో ఉంది కదా, డిస్టింక్ట్ పర్సన్స్ అని. అంటే ఏంటి? ఇన్ జనరలీ మన జిఎస్టీలో ఇన్ హౌ మెనీ నెంబర్ ఆఫ్ స్టేట్స్ యు ఆర్ హ్యావింగ్ ద ప్లేస్ ఆఫ్ బిజినెస్, దట్ మెనీ నెంబర్ ఆఫ్ ఆర్సీస్ యు ఆర్ రిక్వైర్డ్ టు టేక్. ఆర్సీ అంటే రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అమ్మా. ఆర్సీ అంటే ఏంటమ్మా? రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్. నెంబర్ ఆఫ్ స్టేట్స్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఆర్సీస్ అంటారు. ఎన్ని నెంబర్ ఆఫ్ స్టేట్స్లో అయితే మనకి ప్లేస్ ఆఫ్ బిజినెస్లు ఉంటాయో అన్ని ఆర్సీలు కావాలి. ఇప్పుడు మాస్టర్ మైండ్స్ ఎన్ని స్టేట్స్లో ఉందమ్మా? 2 states. కాబట్టి ఎన్ని ఆర్సీలు కావాల్సి ఉంటాయి? 2 RCs. ఇలా 2 separate RCs ఎప్పుడైతే ఎంఎంకి ఉంటాయో దే ఆర్ డీమ్డ్ టు బి సపరేట్ పర్సన్సా కాదా? ఎస్. డీమ్డ్ టు బి సపరేట్ పర్సన్స్ ఎప్పుడైతే అవుతారో ఆటోమేటికలీ వాళ్ళ మధ్య జరిగే స్టాక్ ట్రాన్స్ఫర్ ఇట్ ఈస్ ఏ డీమ్డ్ సప్లై. అంటే గుంటూరు హెడ్ ఆఫీస్ నుంచి హైదరాబాద్ బ్రాంచ్కి ఏదైనా సెండ్ చేస్తున్నారు అనుకోండమ్మా, ఆ డీమ్డ్ సప్లైయా కాదా? ఎస్, ఇట్ ఈస్ ఏ డీమ్డ్ సప్లై. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. సో ఇక నెక్స్ట్ వన్ వచ్చేసరికి ప్రిన్సిపల్ ఏజెంట్ రిలేషన్ అమ్మా. వాట్ ఈస్ మెన్ బై ద వర్డ్ ప్రిన్సిపల్ ఏజెంట్ రిలేషన్ అంటే, ఏజెంట్ ఇక్కడ 2 types ఉంటారు. ఒకడు బయింగ్ ఏజెంట్, 2 సెల్లింగ్ ఏజెంట్. సెల్లింగ్ ఏజెంట్ అంటే ద పర్సన్ హూ సెల్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద ప్రిన్సిపల్. బయింగ్ ఏజెంట్ మీన్స్ ద పర్సన్ హూ ప్రొక్యూర్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద ప్రిన్సిపల్. ఇప్పుడు
బయింగ్ ఏజెంట్ ప్రిన్సిపల్కి సెండ్ చేస్తున్నా, ప్రిన్సిపల్ సెల్లింగ్ ఏజెంట్కి సెండ్ చేస్తున్నా, ఈవెన్ దో అది వితౌట్ కన్సిడరేషన్ అయినా కానీ దేనికి ఎందుకు వస్తున్నామా? డీమ్డ్ సప్లై. ద ట్రాన్సాక్షన్ బిట్వీన్ బయింగ్ ఏజెంట్ అండ్ ద ప్రిన్సిపల్ ఆర్ ద ప్రిన్సిపల్ అండ్ ద సెల్లింగ్ ఏజెంట్, ఈవెన్ దో ఇట్ హ్యాపెన్స్ వితౌట్ కన్సిడరేషన్ బట్ స్టిల్ ఇట్ ఈస్ ఏ డీమ్డ్ సప్లై. కానీ దానికి ఉన్న రిలాక్సేషన్ ఏంటి? ఇన్ వన్ కేస్ ద కాన్సెప్ట్ ఆఫ్ డీమ్డ్ సప్లై నాట్ అప్లికబుల్ అనుకున్నాం. ఏంటా కేస్? At the time of receiving the goods by the buying agent, invoice is in the name of the principal, not in the name of the buying agent. Atlani at the time of sale by the selling agent, if the invoice is in the name of the principal but not in the name of the selling agent, in those cases, the concept of deemed supply will not be applicable. Buying agent goods ను procure చేసుకున్నప్పుడైనా, selling agent goods ని సేల్ చేస్తున్నప్పుడైనా, ఇన్వాయిస్ అనేటువంటిది ఏజెంట్ పేరు మీద కాకుండా ప్రిన్సిపల్ పేరు మీద ఉండేటువంటి పని అయితే, దెన్ ద ట్రాన్సాక్షన్ బిట్వీన్ ప్రిన్సిపల్ అండ్ ఏజెంట్ ఈస్ నాట్ ఏ డీమ్డ్ సప్లై. ఇవి గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ మా. ఓకేనా? ఆ తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసరికి అమ్మా ఇంపోర్ట్ ఆఫ్ సర్వీస్. అదేంటి సార్ ఇంపోర్ట్ ఆఫ్ సర్వీస్ మళ్ళీ ఇక్కడ కూడా కవర్ చేశారు, 7(1)(b)లో ఉంది కదా. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇంపోర్ట్ ఆఫ్ సర్వీస్ ఇన్ 7(1)(b) అండ్ ఇంపోర్ట్ ఆఫ్ సర్వీస్ ఇన్ 7(1)(c)? 7(1)(b) with consideration, 7(1)(c) without consideration, 7(1)(b) for any purpose, business or non-business, but 7(1)(c) only for business purpose. Inkoka difference, 7(1)(b) from any person, 7(1)(c) only from related parties. 7(1)(b) ki 7(1)(c) ki 3 differences untayamma. 7(1)(b) with consideration, 7(1)(c) without consideration, 7(1)(b) for any purpose, 7(1)(c) only from related parties. Sir, 7(1)(b) for only business purpose. అదేవిధంగా 7(1)(b) from any person, 7(1)(c) only from related parties. ఇది డిఫరెన్స్ అమ్మా 7(1)(b)కి 7(1)(c)కి. 7(1)(c) కింద కవర్ అవ్వాలి అంటే 4 క్వశ్చన్స్కి ఆన్సర్ ఎస్ రావాలి. First question, is it import of service? Yes. Is it without consideration? Yes. Or the related parties? Yes. And is it for business? Yes. 4 questions ki answer yes aitene as per 7(1)(c) అది import of service అవుతుంది. First question, is it import of service? Yes. Is it without consideration? Yes. Or the related parties? Yes. Is it for business purpose? Yes. 4 questions ki answer yes అయితేనే ఇట్ ఈస్ ఏ డీమ్డ్ సప్లై. ఇదే 7(1)(c) అమ్మ. ఇప్పుడు మాట్లాడుకున్నవన్నీ కింద వేరియస్ ప్లేస్లో స్కాటర్ అయి ఉంటాయి అవి. ఆ తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది ఇదంతా ఇది 7(1)(a). ఇది ఏ టాపిక్తో డీల్ చేస్తున్నామా? క్లాసిఫికేషన్. వన్స్ ఇట్ ఈస్ ఎ సప్లై యాజ్ పర్ 7(1), వన్స్ ఇట్ ఈస్ ఎ సప్లై యాజ్ పర్ 7(1), ఆ సప్లై ఆఫ్ గూడ్స్ ఆ సప్లై ఆఫ్ సర్వీసా అనే టాపిక్తో ఏది డీల్ చేస్తున్నామా? 7(1)(a). ఓకేమా? వన్స్ ఇట్ ఈస్ ఎ సప్లై యాజ్ పర్ 7(1), వెదర్ ఇట్ ఈస్ ఎ సప్లై ఆఫ్ ద గూడ్ ఆర్ ఎ సప్లై ఆఫ్ సర్వీస్ విల్ బి టేకెన్ కేర్ బై 7(1)(a). ఇది పెద్దగా ఎగ్జామ్లో అడుగుతారని అనుకోనమ్మా నేను. రేర్ అకేషన్స్లో అడగచ్చు, అడిగిన ఈజీ టు ఆన్సర్. అంటే దీన్ని ఏమి మగప్ చేయాల్సిన అవసరం లేదు. సింపుల్గా 7(1)(a) మొత్తాన్ని 2 లైన్లో తేల్చేయచ్చు. మనం తెలుసా ఎంత కష్టపడి చదవక్కర్లేదు. 7(1)(a) మొత్తం 2 లైన్లు. 1, ఓనర్షిప్ ఈస్ గోయింగ్ టు బి ట్రాన్స్ఫర్డ్, సప్లై ఆఫ్ ద గూడ్స్. ఓనర్షిప్ ఈస్ నాట్ ట్రాన్స్ఫర్డ్, ఓన్లీ పొజిషన్ ఈస్ ట్రాన్స్ఫర్డ్, సప్లై ఆఫ్ సర్వీస్. దేర్ అండ్ 7(1)(a). 7(1)(a) మొత్తం చెప్పుకోవాలంటే ఇదే స్టోరీ అమ్మ. రామాయణం మొత్తం స్టోరీ 2 లైన్లు. అసలు రామాయణం రోయ్ ఆది పురుష్ కాదు, అది వేరే రామాయణం, అది నాకు కూడా తెలియదు. ఫైన్. సో అది వేరే రామాయణం, దాని గురించి కాదు. కానీ సో ఇక్కడ షార్ట్ కట్లో చెప్పాలి 2 పాయింట్స్. ఓనర్షిప్ అనేటువంటిది ట్రాన్స్ఫర్ అయ్యేటువంటి పని అయితే సప్లై ఆఫ్ ద గూడ్స్ అమ్మ. ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ అవ్వకుండా పొజిషన్ మాత్రమే ట్రాన్స్ఫర్ అయితే కనుక సప్లై ఆఫ్ సర్వీస్. ఈ 2 లైన్లు గుర్తుపెట్టుకొని 7(1)(a) మొత్తం ఆన్సర్ చేయొచ్చు. ఫస్ట్ పాయింట్ చూడండి, ట్రాన్స్ఫర్. టైటిల్ ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ అయిందంట. సప్లై ఆఫ్ ద గూడ్సా సప్లై ఆఫ్ సర్వీసా? సప్లై ఆఫ్ ద గూడ్స్. ఓనర్షిప్ ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్ డేట్లో ట్రాన్స్ఫర్ అవుతుందంట. అసలంటూ ట్రాన్స్ఫర్ అవుతుంది కాబట్టి
సప్లై ఆఫ్ ద గూడ్స్. చూడండి, ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ అవ్వకుండా, వితౌట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓనర్షిప్, పొజిషన్ మాత్రమే ట్రాన్స్ఫర్ అయితే సప్లై ఆఫ్ సర్వీస్. ల్యాండ్ అండ్ బిల్డింగ్స్, అమ్మా చూడండి, టెనెన్సీ ఆఫ్ ల్యాండ్, లెటింగ్ అవుట్ ఆఫ్ బిల్డింగ్, ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ అవుతుందా? ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ అవుతుందా? లేదు. సప్లై ఆఫ్ గూడ్సా, సప్లై ఆఫ్ సర్వీసా? ఆ తర్వాత ట్రీట్మెంట్ ఆర్ ప్రాసెస్ అప్లైడ్ ఆన్ అదర్ పర్సన్స్ గూడ్స్, దీన్ని జాబ్ వర్క్ అంటారని చెప్పా. దీనిలో అంటే మనం ఏసీ రిపేర్కి ఇచ్చాం, లేదా కింద శాంసంగ్ సర్వీస్ సెంటర్లో శాంసంగ్ ఫోన్ రిపేర్కి ఇచ్చాం, అది ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ అయితే? ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ అవ్వలేదు అంటే సప్లై ఆఫ్ గూడ్సా, సప్లై ఆఫ్ సర్వీసా? చెప్పాను కదా, 2 లైన్లు గుర్తుపెట్టుకుని ఆన్సర్ ఆటోమేటిక్గా వస్తుంది. ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ అయిందా, సప్లై ఆఫ్ ద గూడ్స్. ట్రాన్స్ఫర్ అవ్వలేదా, సప్లై ఆఫ్ సర్వీస్. 4వది, బిజినెస్ అసెట్ పర్మనెంట్లీ ట్రాన్స్ఫర్, పర్మనెంట్గా ట్రాన్స్ఫర్ అయింది, సప్లై ఆఫ్ ద గూడ్స్. చూడండి, టెంపరీగా ప్రైవేట్ యూస్కి ఇచ్చాడు వాడుకోమని, ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ అవ్వాల, సప్లై ఆఫ్ సర్వీస్. బిజినెస్ క్లోజ్ చేసినప్పుడు క్లోజింగ్ స్టాక్ డీమ్డ్ టు బి సోల్డ్ అన్నాడు, ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ అయింది, సప్లై ఆఫ్ ద గూడ్సా, సప్లై ఆఫ్ సర్వీసా? సప్లై ఆఫ్ ద గూడ్స్. అదేవిధంగా టెంపరీ ట్రాన్స్ఫర్, ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ అయిందా ఇక్కడ ఐపీఆర్లో? లేదు. టెంపరీగా ట్రాన్స్ఫర్ అయింది కాబట్టి సప్లై ఆఫ్ సర్వీస్. అదే పర్మనెంట్గా ట్రాన్స్ఫర్ అయితే సప్లై ఆఫ్ ద గూడ్స్ అయ్యేది. అట్లానే రెంటింగ్ ఆఫ్ ఇమూవబుల్ ప్రాపర్టీ, ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ అయిందా, సప్లై ఆఫ్ సర్వీస్. కన్స్ట్రక్షన్, ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ అవుతుందా ఇక్కడ? ల్యాండ్కి సంబంధించిన ఏం అవ్వదుగా, మనం ల్యాండ్ ఇస్తాడు, బిల్డింగ్ అంటే మనకి ఇస్తాడు. లేబర్ సర్వీస్, సప్లై ఆఫ్ గూడ్సా, సప్లై ఆఫ్ సర్వీసా? కానీ ఇక్కడే ఒక చిన్న పాయింట్ చెప్పాను నేను, 3rd పాయింట్ దగ్గర. While the property was under construction, some part of the consideration was paid. Supply of goods or supply of service? Supply of service. అంటే ప్రాపర్టీ కన్స్ట్రక్షన్లో ఉండగా కొంత పార్ట్ ఆఫ్ ద కన్సిడరేషన్ కనుక మనం పే చేసి ఉంటే అది సప్లై ఆఫ్ ద గూడ్సా, సప్లై ఆఫ్ సర్వీస్ అమ్మా? సప్లై ఆఫ్ సర్వీస్. టోటల్ కన్సిడరేషన్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిన తర్వాత పే చేస్తే it is neither the supply of the goods nor the supply of service as per 7(2). It comes under sale of building. Ama 7 subsection 2 negative list of GST లో సేల్ ఆఫ్ ద ల్యాండ్ కానీ సేల్ ఆఫ్ బిల్డింగ్ కానీ కవర్ అయి ఉంటుంది. కాబట్టి పాయింట్ నెంబర్ 3ని ఆ పాయింట్ని ఈ పాయింట్ని క్లబ్ చేసుకుంటే మీరు ప్రాపర్టీ కన్స్ట్రక్షన్లో ఉండగా సమ్ పార్ట్ ఆఫ్ ద కన్సిడరేషన్ వాజ్ పెయిడ్, కన్స్ట్రక్షన్ సర్వీస్. Total consideration was paid after the certificate of completion. అది సేల్ ఆఫ్ బిల్డింగ్ అవుతుంది, which is outside the scope of GST. గుర్తుపెట్టుకోండి, ఈ 2 లైన్ల మీద ఎగ్జామ్లో ఎప్పుడైనా అడగచ్చు. While the property was under construction, some part of the consideration was paid. It is the supply of service. But whereas the total consideration was paid after the certificate of completion, then it comes under sale of building, which is outside the scope of GST. Okay, ma'am. Next, IT software. IT software నేను 2 రకాలుగా చెప్పాను, ప్రీ ప్యాక్డ్ సాఫ్ట్వేర్, టైలర్ మేడ్ లేదా కస్టమైజ్డ్ సాఫ్ట్వేర్ అని. ప్రీ ప్యాక్డ్ అంటే రెడీ టు యూజ్ అని. ఆ సప్లై ఆఫ్ ద గూడ్సా, సప్లై ఆఫ్ సర్వీసా? సప్లై ఆఫ్ గూడ్స్. అలా కాకుండా టైలర్ మేడ్, మనకి నచ్చినట్టుగా సాఫ్ట్వేర్ డిజైన్ చేయించుకున్నాం, సప్లై ఆఫ్ గూడ్సా, సప్లై ఆఫ్ సర్వీసా? సప్లై ఆఫ్ సర్వీస్. ఆ తర్వాత టాలరెన్స్ ఆర్ ఫర్బిరెన్స్, సప్లై ఆఫ్ సర్వీస్. చూడండి, ట్రాన్స్ఫర్ ఆఫ్ రైట్ టు యూజ్, సప్లై ఆఫ్ సర్వీస్. తర్వాత కాంపోజిట్ సప్లై అంటే ఏంటమ్మా, గూడ్స్ ప్లస్ సర్వీస్ 2 ఉంటాయి దానిలో. ఉన్న లా స్పెసిఫిక్గా దాన్ని దేని కింద డిక్లేర్ చేసిందంట, సప్లై ఆఫ్ సర్వీస్. ఏమేమి వస్తాయి దానిలో? 1 వర్క్స్ కాంట్రాక్ట్, 2 రెస్టారెంట్ అండ్ క్యాటరింగ్. ఈ రెండిట్లో ఈవెన్ దో గూడ్స్ అండ్ సర్వీస్ 2 ఇన్వాల్వ్ అయి ఉన్నా లా స్పెసిఫిక్గా దాన్ని దేని కింద డిక్లేర్ చేస్తుందమ్మా, సప్లై ఆఫ్ సర్వీస్. దట్ ఈస్ ద పాయింట్. అంటే సింపుల్గా 7(1) ఇయర్ స్టోరీ ఏంటమ్మా, ఓనర్షిప్ పర్మనెంట్గా ట్రాన్స్ఫర్ అయితే సప్లై ఆఫ్ ద గూడ్స్, ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ అవ్వకుండా పొజిషన్ మాత్రమే షిఫ్ట్ అయితే ట్రాన్స్ఫర్ ఆఫ్ సర్వీస్. నెక్స్ట్ వన్, 7 subsection 2 నెగిటివ్ లిస్ట్. అంటే ఇవి neither the supply of the goods nor the supply of service. దానిలో ఫస్ట్ వన్ ఎంప్లాయర్ రిలేషన్. అమ్మా ఎంప్లాయర్ రిలేషన్ ఇన్కమ్ ట్యాక్స్లో ట్యాక్సబుల్. దట్స్ వై జిఎస్టీలో ఏం చేశారమ్మా, ఇట్ వాజ్ ఎక్స్క్లూడెడ్. ఎప్పుడు వాట్ ఎవర్ ద థింగ్స్ దట్ ఆర్ డన్ బై ఎంప్లాయీ టు ద ఎంప్లాయర్ ఇన్ ద కోర్స్ ఆఫ్ హిస్ ఎంప్లాయ్మెంట్, అంటే అగ్రిమెంట్లో రాసుకున్నటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారం
చేసేటువంటి సర్వీసెస్ ఏవైతే ఉంటాయో అవి జిఎస్టీ స్కోప్ కిందకి రావమ్మా. డెఫినెట్లీ పొజిషన్ ఏంటి, దే ఆర్ ట్యాక్సబుల్ అండర్ ఇన్కమ్ ట్యాక్స్. అదేవిధంగా కోర్ట్ ఆర్ ట్రిబ్యునల్, దీనికి సంబంధించి ఒక అమెండ్మెంట్ వచ్చింది, మనం మాట్లాడుకోవాలి, అమెండ్మెంట్స్లో చెప్తాను తర్వాత. నార్మల్గా కోర్టు కానీ ట్రిబ్యునల్ కానీ చేసే సర్వీసెస్ ఏవైతే ఉంటాయో అవి నైదర్ ద సప్లై ఆఫ్ ద గూడ్స్ నాట్ ద సర్వీస్. అట్లాని ఎంపీలు ఎమ్మెల్యేలు వీళ్ళందరూ సమాజ సేవకులు, దేశాన్ని ఉద్ధరించడానికి పుట్టిన వాళ్ళు, మహోన్నత వ్యక్తులు, త్యాగధనులు, కరుణామయులు. కాబట్టి ఇలాంటి గొప్ప వ్యక్తుల మీద మనం జిఎస్టీ లెవీ చేయొచ్చా? దేశద్రోహం కన్నా పెద్ద నేరం. అందుకని ఇలాంటి ఎంపీలు ఎమ్మెల్యేలు చేసే సర్వీసెస్ ఏవైతే ఉంటాయో వాటి మీద మనం ఎలాంటి జిఎస్టీ కూడా పే చేయాల్సిన అవసరం లేదు. అట్లానే కాన్స్టిట్యూషనల్ పోస్ట్ హోల్డర్స్ అంటే ఎవరమ్మా? మన ప్రెసిడెంట్, గవర్నర్, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, చీఫ్ ఎలక్షన్ కమిషనర్, కంట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ ఆఫ్ ఇండియా, ఇలాంటి వాళ్ళు చేసే సర్వీసెస్ కూడా నాట్ ట్యాక్సబుల్. అట్లానే మన గవర్నమెంట్ రెగ్యులేటరీ బాడీస్లో యాజ్ ఎ చైర్మన్, యాజ్ ఎ మెంబర్ వాడు ఏదైనా పోస్ట్ని హెల్డ్ చేస్తున్నా అంటే సెబీ కానీ, ఐఆర్డిఏ కానీ, ఆర్బీఐ కానీ, ట్రాయ్ టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా కానీ, అంటే అలాంటి వాటిల్లో అంటే యాజ్ ఎ సెబీ చైర్మన్, యాజ్ ఎ సెబీ మెంబర్, యాజ్ ఎ సెబీ డైరెక్టర్ మనం ఏదైనా చేస్తూ ఉన్నా అలాంటప్పుడు పొజిషన్ ఏంటమ్మా? ఇట్ ఈస్ నెయిదర్ ద సప్లై ఆఫ్ ద గూడ్స్ నాట్ ద సప్లై ఆఫ్ సర్వీస్. అట్లా నేను ఇందాక చెప్పినట్టుగా సేల్ ఆఫ్ ల్యాండ్ అండ్ బిల్డింగ్ ఇందాక చెప్పా కదా, ఆఫ్టర్ సర్టిఫికేట్ ఆఫ్ కంప్లీషన్ కాబట్టి సేల్ ఆఫ్ ద ల్యాండ్, సేల్ ఆఫ్ ద బిల్డింగ్ వాటి మీద ఎలాంటి జిఎస్టీ కూడా లేదు. అట్లా ఇది కూడా చెప్పాను, బెట్టింగ్, గ్యాంబ్లింగ్, లాటరీస్ వీటి మీద మాత్రమే జిఎస్టీ ఉంటుందమ్మా. ఇవి కాకుండా రిమైనింగ్ యాక్షనబుల్ క్లైమ్స్ మీద వీఆర్ నాట్ లైబుల్ టు పే ఎనీ జిఎస్టీ అన్న. ఈ మేజర్ పాయింట్స్ అవేరే ఇగ్నోర్ చేయొచ్చు. ఇక సెక్షన్ 8 అమ్మా మనం మాట్లాడుకోవాల్సింది కాంపోజిట్ అండ్ మిక్స్డ్ సప్లై. అంటే ఏదైనా ఒక ఐటమ్ని ఇండివిజువల్గా సప్లై చేసేటువంటి పని అయితే సెక్షన్ 7 అప్లై అవుతుంది. కలెక్టివ్గా యాజ్ ఎ బండిల్ సప్లై చేసే పని అయితే సెక్షన్ 8 అనేటువంటిది అప్లై అవుతుంది. అంటే డైరీ మిల్క్ ఇండివిజువల్గా మీరు కొనుక్కొచ్చి నాకు ఇచ్చారనుకోండి అమ్మా, 7 అప్లై అవుతుంది. సెలబ్రేషన్స్ బాక్స్ తీసుకొచ్చి ఇచ్చారనుకోండి, సెక్షన్ 8 సీన్లోకి వస్తుంది యాజ్ ఎ బండిల్. ఈ మళ్ళీ సెక్షన్ 8లో మనకి 2 పాయింట్స్ అమ్మా. వన్ ఈజ్ కాంపోజిట్ సప్లై, సెకండ్ వన్ ఈజ్ మిక్స్డ్ సప్లై. కాంపోజిట్ సప్లై కిందకి రావాలి అంటే బేసికల్గా 3 కండిషన్స్ సాటిస్ఫై చేయాలి. మినిమం 2 ఆర్ మోర్ సప్లైస్ ఉండాలి, న్యాచురల్ బండిల్ అయి ఉండాలి, వాటిల్లో ఒకటి ప్రిన్సిపల్ సప్లై అయి ఉండాలి. ఈ 3 పాయింట్స్ ఎప్పుడైతే సాటిస్ఫై అవుతాయో అది కాంపోజిట్ సప్లై. మినిమం 2 ఆర్ మోర్ సప్లైస్ ఉండాలి, అది న్యాచురల్ బండిల్ అయి ఉండాలి, వాటిల్లో ఒకటి ప్రిన్సిపల్ సప్లై అయి ఉండాలి అంటాం. సార్ దానిలో మినిమం సపోజ్ మొబైల్ ఫోన్ విత్ ఛార్జర్ తీసుకోండి, మినిమం 2 సప్లైస్ ఉన్నాయి. సెకండ్ వన్ అది న్యాచురల్ బండిల్ అయి ఉండాలి. న్యాచురల్ బండిల్ అంటే ఏంటి? జనరల్లీ దాని క్లియర్ కట్ ఫార్ములా లేదు, కానీ ఒక 3 కేసెస్లో దాన్ని న్యాచురల్ బండిల్ అనొచ్చు. ఒకటి ఆ బిజినెస్లో ఉన్న ట్రెడిషన్ వాటిని కలిపి యాజ్ ఎ బండిల్ సప్లై చేయడం అయినా. సెకండ్ వన్ కస్టమర్స్ దాన్ని ఆ వేలో ఎక్స్పెక్ట్ చేస్తున్నా. థర్డ్ వన్ ఒకటి లేకుండా రెండోది పర్పస్లెస్ అయినా. ఈ 3 కేసుల్లోనూ అది న్యాచురల్ బండిల్ అవ్వచ్చు అంటాం. ఫస్ట్ వన్ ఆ బిజినెస్లో ఉన్న ట్రెడిషన్ కలిపే సప్లై చేయడం అయినా. మొబైల్ ఫోన్ విత్ ఛార్జర్ ఎక్సెప్ట్ యాపిల్ ఇవ్వట్లేదు అనుకోండి, ఆవిడ కదా నార్మల్గా అయితే ఫోన్ కొంటే ఛార్జర్ ఇవ్వాలి కదా. సామ్సంగ్లో కూడా కొన్ని హై ఎండ్స్కి ఇవ్వట్లేదంటే వాడిని చూసి ఈ మధ్య అవి తప్పించి రిమైనింగ్ వాళ్ళు ఇస్తున్నారులే మొబైల్ ఫోన్ కొంటే ఛార్జర్. సో అది ఆ బిజినెస్లో ఉన్న ట్రెడిషన్ కలిపే ఇవ్వడం. 2 కస్టమర్స్ అని ఆ వేలో ఎక్స్పెక్ట్ చేయడం. హోటల్ అకామిడేషన్ విత్ బ్రేక్ఫాస్ట్, నాన్ స్టిక్ పాన్ విత్ వుడెన్ స్టిక్, అట్ల పెనం విత్ అట్ల కాడ, పాయింట్ నాన్ స్టిక్ విత్ వుడెన్ స్టిక్. ఇక మూడోది ఒకటి లేకుండా రెండోది పర్పస్లెస్ అవ్వడం. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ లెన్స్ విత్ ఫ్రేమ్. లెన్స్ ఒకటే పట్టుకుని తిరగలేము, ఫ్రేమ్ ఒకటే పెట్టుకుని తిరగలేము, 2 కలిపితేనే మనకి పర్పస్ అనేది ఫుల్ఫిల్ అవుతుంది. సో ఇలాంటి కేసెస్లో దేనికి ఎంతకు వస్తున్నామా? న్యాచురల్ బండిల్. అలాంటి న్యాచురల్ బండిల్ అయి ఉండాలి. థర్డ్ వన్ వాటిల్లో ఒకటి ప్రిన్సిపల్ సప్లై అయి ఉండాలి. ప్రిన్సిపల్ సప్లై అంటే పర్పస్ ఆఫ్ ద కాంట్రాక్ట్. ప్రిన్సిపల్ సప్లై అంటే ఏంటమ్మా? పర్పస్ ఆఫ్ ద కాంట్రాక్ట్. మొబైల్ ఫోన్ విత్ ఛార్జర్ ప్రిన్సిపల్ సప్లై ఏది? మొబైల్ కొంటే ఛార్జర్ ఇస్తారని ఎక్స్పెక్ట్ చేస్తామే కానీ ఛార్జర్ కొంటే మొబైల్ ఇస్తారని కాదుగా. నాన్ స్టిక్ విత్ వుడెన్ స్టిక్. నాన్ స్టిక్ కొంటే చెక్కముక్క వుడెన్ స్టిక్ ఇస్తారని అనుకుంటావే కానీ ఇది కొంటే నాన్ స్టిక్ ఇస్తారని అనుకోంగా. హోటల్ అకామిడేషన్ విత్ బ్రేక్ఫాస్ట్. హోటల్ అకామిడేషన్ బ్రేక్ఫాస్ట్
అందుకే అట్టున్నావు నువ్వు. ఫైన్. సో హోటల్ అకామిడేషన్ విత్ బ్రేక్ఫాస్ట్, దానిలో హోటల్ అకామిడేషన్ అనేటువంటిది ఏంటమ్మా, ప్రిన్సిపల్ సప్లై. ఆ తర్వాత లెన్స్ విత్ ఫ్రేమ్లో పొజిషన్ ఏంటి, లెన్స్ విత్ ఫ్రేమ్ డిపెండ్స్ అపాన్ ఫ్యాక్ట్స్ ఆఫ్ ద కేస్. సైట్ ఉన్న పీపుల్కి లెన్స్ ప్రిన్సిపల్ సప్లై, షో కోసమో మైగ్రేన్ అనో ఇలా రకరకాల రీజన్లు చెప్పి స్పెట్స్ పెడుతూ ఉంటారు. వాళ్ళ విషయానికి వచ్చేసరికి అలాంటి వాళ్ళ ఓకే డెఫినెట్లీ దేని కిందకు వస్తున్నామా, ఫ్రేమ్ అనేది ప్రిన్సిపల్ సప్లై. షో కోసం అయితే ఫ్రేమ్, అలా కాకుండా సైట్ పర్పస్ అయితేనమ్మా లెన్స్. అది గుర్తుపెట్టుకోవాల్సి. 3 కండిషన్లు సాటిస్ఫై అయితే అది ఏ సప్లై అవుతుందమ్మా, కాంపోజిట్ సప్లై. కాంపోజిట్ సప్లైకి ఏ రేట్ అప్లై అవుతుందమ్మా, ప్రిన్సిపల్ సప్లై రేట్. మరి మిక్స్డ్ సప్లై అంటే ఏంటి, మినిమం 2 or more సప్లైస్ ఉండాలి, అది ఆర్టిఫిషియల్ బండిల్ అయ్యి ఉండాలి, వాటిని సింగిల్ ప్రైస్కి మనం సప్లై చేయాలి అంటాడు. మినిమం 2 or more సప్లైస్ ఉండాలి, అది ఆర్టిఫిషియల్ బండిల్ అవ్వాలి, సింగిల్ ప్రైస్కి మనం సప్లై చేయాలి అంటాం. ఎగ్జాంపుల్ సెలబ్రేషన్స్ బాక్స్ అమ్మ, నాకు ఇష్టమైంది. సో ఇది కనుక మనం తీసుకుంటే సెలబ్రేషన్స్ బాక్స్లో మినిమం 2 or more సప్లైస్ ఉన్నాయా లేవా, డైరీ మిల్క్, 5 star, జెమ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. రెండోది అది ఆర్టిఫిషియల్ బండిల్. మూడోది సింగిల్ ప్రైస్ ఉండాలి. సెలబ్రేషన్స్ బాక్స్ మీద 125 250 ఇలా సింగిల్ ప్రైస్ ఉంటుందే కానీ డైరీ మిల్క్ ఇంత, 5 star ఇంత అని సపరేట్ ప్రైసెస్ ఉంటాయా, ఉండవు. ఈ 3 కండిషన్స్ సాటిస్ఫై అయినాయి కాబట్టి అదే సప్లై మా మిక్స్డ్ సప్లై. మిక్స్డ్ సప్లైకి ఏ రేట్ అప్లై అవుతుందమ్మా, హైయెస్ట్ రేట్ విల్ బి అప్లికబుల్. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. ఇంతేనమ్మా, దీనిలో మేజర్ పాయింట్స్ మీరు ఫోకస్ చేయాల్సినవి. ఈ ఎంప్లాయర్ రిలేషన్ అంతా నామకే వాస్తే జస్ట్ ఇగ్నోర్ చేయొచ్చు, నో నీడ్. దేర్ ఎండ్స్ రా. సో అమెండ్మెంట్ బ్రేక్ తర్వాత చూద్దాం మనం. విన్నారా పేరు మెడికల్ ఇన్సూరెన్స్ అని. ఈ మెడికల్ ఇన్సూరెన్స్ పాలసీలమ్మా ఏవైతే ఉంటాయో, ఇప్పుడు ఈ ఇయర్ మనం ఏ క్లెయిమ్ చేయలేదు అనుకోండి హెల్త్కి సంబంధించి, నెక్స్ట్ ఇయర్ ఏం చేస్తాడంటే నో క్లెయిమ్ బోనస్ కింద, సపోజ్ నువ్వు ఇప్పుడు నేనున్నానమ్మా, సపోజ్ ఒక 25 lakhs హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నాను అనుకోండి స్టార్ హెల్త్లో. ఫర్ ఎగ్జాంపుల్ వాడు వచ్చేసరికి ప్రయాణం వచ్చి ఒక 50,000 ఏమో ఛార్జ్ చేస్తాడు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఈ ఇయర్ నేను ఏ క్లెయిమ్ చేయలేదు, పాపి చెరాయువు అన్నట్టుగా, పాపాత్ముడు ఎక్కువ కాలం బతుకుతాడు అన్నట్టుగా మనకి పాపాలు ఎక్కువ చేసాం కాబట్టి హెల్త్ ఇష్యూస్ ఏవి రాలేదు. రాకపోవడం వల్ల ఏమైంది అంటే మన అమ్మాయి కూడా ఎక్కువ కాలం ఉంటుంది తెలుసు నాకు, ఫైన్. సో అలాంటప్పుడు పొజిషన్ ఏంటి అంటేనమ్మా, సో ఇప్పుడు ఈ ఇయర్ నేను ఏ క్లెయిమ్ కూడా చేయలేదు కాబట్టి వాడు ఏం చేశాడు, నెక్స్ట్ ఇయర్ నువ్వు 50,000 కట్టక్కర్లేదు ప్రీమియం, ఒక 10,000 డిస్కౌంట్ ఇస్తున్నామండి. ఎందుకని 10,000 డిస్కౌంట్ ఇస్తున్నాడు, ప్రీవియస్ ఇయర్లో నేను ఏ మెడికల్ క్లెయిమ్ కూడా చేయలేదు కాబట్టి. ప్రీవియస్ ఇయర్లో నేను ఏ మెడికల్ క్లెయిమ్ కూడా చేయలేదు కాబట్టి మనవాడు ఏం చేశాడమ్మా, వచ్చేసరికి కరెంట్ ఇయర్లో నాకు ఒక 10,000 డిస్కౌంట్ ఇచ్చి ఆ 10,000 పోను 50,000 మైనస్ 10,000 ఎంత పే చేయమంటున్నాడు, 40,000 పే చేయమంటున్నాడు. ఈ 10,000 డిడక్షన్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఏమంటాము అంటే నో క్లెయిమ్ బోనస్ అంటారు. దాన్ని ఏమంటారమ్మా, నో క్లెయిమ్ బోనస్ అంటారు. వాడు ఇక్కడ 2 డౌట్స్ వచ్చినాయి. ఒకటి, అసలు ఈ నో క్లెయిమ్ బోనస్ అనేటువంటిది సప్లై కిందకి ఏమన్నా వస్తుందా అంటే వాడికి వచ్చిన డౌట్ ఏంటంటే, ప్రీవియస్ ఇయర్లో మన పాలసీ హోల్డర్ ఏ క్లెయిమ్ చేయకపోవడం అనేటువంటిది సప్లై ఆఫ్ సర్వీస్ అవుతుంది, దానికి కరెంట్ ఇయర్లో ఇచ్చినటువంటి 10,000 ఏదైతే ఉంటుందో కరెంట్ ఇయర్లో ఇచ్చినటువంటి 10,000 అనేది కన్సిడరేషన్ కిందకు వస్తుందా అనేది వాడికి వచ్చిన డౌట్. దానికి డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి క్లారిఫికేషన్ ఏంటమ్మా, దానికి డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి క్లారిఫికేషన్ ఏంటి, అసలు అది కన్సిడరేషన్ కిందకి రాదు. నో క్లెయిమ్ బోనస్ ఈజ్ నాట్ ఏ కన్సిడరేషన్. ఎందుకని, ప్రీవియస్ ఇయర్లో ఎవడైనా తెలివి తక్కువడు. మరి ఇప్పుడు వాడు లాజిక్ ఏంటంటే, ప్రీవియస్ ఇయర్లో 25 lakhs హెల్త్ ఇన్సూరెన్స్ ఉందమ్మా మనకి, అంటే 10,000 నెక్స్ట్ ఇయర్లో డిస్కౌంట్ వచ్చింది కదా అని ఈ ఇయర్ ఒక 5 lakhs 6 lakhs అవుట్ ఆఫ్ హిస్ పాకెట్ ఖర్చు పెట్టుకుంటాడు ఎవడైనా క్లెయిమ్ చేయకుండా. మా సమెక్స్ అనే పార్టీ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నాడమ్మా, వాడు అరే నేను కనుక ఈ ఇయర్ క్లెయిమ్ చేయకపోతే నెక్స్ట్ ఇయర్ 10,000 నాకు డిస్కౌంట్ వస్తుంది అని కరెంట్ ఇయర్ హెల్త్ బాగాలేకపోయినా హాస్పిటల్కి వెళ్ళి ఎక్స్పెండిచర్ ఇన్కర్ అయినా ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయకుండా ఉంటాడు ఎక్కడైనా. లాజికల్గా అది కరెక్టే. ఎందుకని, నీకు ఇచ్చే డిస్కౌంట్ 10,000 అయితే హాస్పిటల్కి ఒకసారి వెళ్తే నీకు 1 lakh అయింది మినిమం. మరి అలాంటప్పుడు ఎవడైనా 1 lakh క్లెయిమ్ చేయాలనుకుంటాడే కానీ 1 lakh ఖర్చు పెట్టుకొని 10,000 తీసుకోవాలని అనుకోడుగా. సో అలాంటప్పుడు ఇది లాజిక్లెస్ క్వశ్చన్ కదా. అదే క్లారిఫికేషన్లో కూడా చెప్పాడు. చూడండి, నో క్లెయిమ్ బోనస్ కెనాట్ బి కన్సిడర్డ్ యాజ్ ఎ కన్సిడరేషన్
ఫర్ ఎనీ సప్లై ప్రొవైడెడ్ బై ద ఇన్సూర్డ్ అంటే పాలసీ హోల్డర్ అని, పాలసీ హోల్డర్ టు ద ఇన్సూరెన్స్ కంపెనీ. ఇన్సూరెన్స్ కంపెనీ అంటే మన పాలసీ హోల్డర్ ఇన్సూరెన్స్ కంపెనీకి ఎలాంటి సర్వీస్ చేసినట్టు కాదు. ఆ నో క్లైమ్ బోనస్ అనేది కన్సిడరేషన్ కిందకు వస్తుందా అంటే ఆన్సర్ ఈజ్ నో. ఇది ఫస్ట్ క్వశ్చన్. రెండో క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఈ 10,000 రూపీస్ వాడు నో క్లైమ్ బోనస్ కింద డిడక్షన్ ఇస్తున్నాడు కదా, ఇది 15 సబ్సెక్షన్ 3 అని మీ చిన్నప్పుడు వాల్యూ ఆఫ్ సప్లై అని ఒక చాప్టర్ నేర్చుకొని ఉంటారు. 15 సబ్సెక్షన్ 3లో మీరు ఏం చేస్తుంటారమ్మా, వాల్యూ ఆఫ్ సప్లై అని చెప్పి ఒక టాపిక్ నేర్చుకొని ఉంటారు. దానిలో 15 సబ్సెక్షన్ 3 గుర్తుందా మీకు? డిస్కౌంట్. 15 సబ్సెక్షన్ 3 ఏ టాపిక్తో డీల్ చేస్తుంది అంటే కనుక ఎక్స్క్లూజన్స్తో డీల్ చేస్తుంది. ఏ టాపిక్తో అది మనకి డీల్ చేస్తుందమ్మా? ఎక్స్క్లూజన్స్. వన్ అండ్ ఓన్లీ ఎక్స్క్లూజన్ ఏంటి అంటే కనుక డిస్కౌంట్ అమ్మా. వన్ అండ్ ఓన్లీ ఎక్స్క్లూజన్ ఏమవుతుందమ్మా మనకు వచ్చేసరికి ఇక్కడ? డిస్కౌంట్. ఆ డిస్కౌంట్ కింద నో క్లైమ్ బోనస్ వస్తుందా రాదా, అది వాడికి వచ్చిన డౌట్. ఎస్, నో క్లైమ్ బోనస్ కెన్ బి ట్రీటెడ్ యాజ్ అ డిస్కౌంట్ యాజ్ పర్ 15(3). అదే రాస్తాడమ్మా. GST shall be leviable on the actual insurance premium amount payable by the policy holder to the insurer after deduction of no claim bonus mentioned on the invoice. అంటే ఇప్పుడు 50,000 మీద మనం GST కట్టాలా, 10,000 నో క్లైమ్ బోనస్ డిడక్షన్ పోను 40,000 మీద మనం GST పే చేయాలా? 40,000, that 10,000 rupees is allowed as discount. సో వాడు చెప్పిన నో క్లైమ్ బోనస్ కాన్సెప్ట్లో ఫస్ట్ క్వశ్చన్ ఏంటమ్మా, వెదర్ నో క్లైమ్ బోనస్ కెన్ బి కన్సిడర్డ్ యాజ్ ఏ కన్సిడరేషన్. ఏమా కన్సిడరేషన్ కిందకు వస్తుందా అది? నో, ఇట్ ఈస్ నాట్ ఏ కన్సిడరేషన్. సెకండ్ పాయింట్, whether that no claim bonus can be treated as a discount. Yes, it is a discount as per 15 subsection 3. ఈ రెండు పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఇది లేటెస్ట్గా వచ్చినటువంటి అమెండ్మెంట్కి సంబంధించిన పాయింట్స్ మా. ఓకేనా? సో నెక్స్ట్ దానికి మనం ప్రొసీడ్ అవ్వచ్చా మనం? ఎస్ మా, దిస్ ఈస్ అమెండ్మెంట్. నో క్లైమ్ బోనస్ ఈజ్ నాట్ ఏ కన్సిడరేషన్ ఈజ్ ద ఫస్ట్ పాయింట్. నో క్లైమ్ బోనస్ ఈజ్ అలౌడ్ యాజ్ డిస్కౌంట్ at second point. No claim bonus is not a consideration at the first point. No claim bonus is allowed as discount at second point. Okay na, ఇది గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ మా with respect to chapter number 2. Next one, chapter number 3, levy and collection మా. దీనిలో రెండు టాపిక్లు మనం చూస్తాం. ఒకటి RCM, రెండు కాంపోజిషన్ స్కీమ్. ఎగ్జామ్లో అడిగే కూడా రెండే, 9(3) and 9(5) రెండు వస్తాయిలే. సో ఇక రిమైనింగ్ అంతా స్క్రాపే, మనకి పెద్దగా ఫోకస్ చేయాల్సిన నీడ్ లేదు. ఈ 9(1), 9(2) ఇవన్నీ కూడా. సో స్ట్రైట్ అవే వి విల్ జంప్ టు 9(3) మా, RCM. ఏంటి అసలు RCM 9(3)? ఇంతకీ FCM, RCM 2 వర్డ్స్ మనకు అంతకుముందే వచ్చినాయి అమ్మా. FCM అంటే ఫార్వర్డ్ ఛార్జ్ మెకానిజం, RCM అంటే రివర్స్ ఛార్జ్ మెకానిజం. FCMలో రిసిపియంట్ సప్లయర్కి పే చేస్తే సప్లయర్ ఇన్ రిటర్న్ ఎవరికి పే చేస్తాడమ్మా? గవర్నమెంట్. RCMలో రిసిపియంట్ డైరెక్ట్లీ విల్ పే టు ద గవర్నమెంట్. ఎందుకు అసలు RCM అనే కాన్సెప్ట్ నీడెడ్? వాట్ కెన్ బి ద రీజన్? వాట్ కెన్ బి ద రీజన్ మా? FCMని అప్లై చేయడం గవర్నమెంట్కి కన్వీనియంట్ కానప్పుడు, in those cases the concept of RCM will be applicable. అంటే FCMని అప్లై చేయడం గవర్నమెంట్కి పెద్దగా కన్వీనియంట్ కానప్పుడు in those cases RCM will come into scene. అంటే ఇప్పుడు ఎప్పుడెప్పుడు మరి గవర్నమెంట్ కన్వీనియంట్గా ఫీల్ అవ్వదు. సప్లయర్ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లో ఉన్న సప్లయర్ ఇండివిజువల్ అయినా, సప్లయర్ ఇట్ సెల్ఫ్ గవర్నమెంట్ అయినా, ఇలాంటి కేసెస్లో ట్యాక్స్ని సప్లయర్ దగ్గర నుంచి కలెక్ట్ చేయడం అనేటువంటిది కష్టమైన పని. అందుకని అలాంటి కేసుల్లో ట్యాక్స్ని ఎవరి దగ్గర నుంచి మనం కలెక్ట్ చేస్తాం? రిసిపియంట్ దగ్గర నుంచి కలెక్ట్ చేస్తాం. అందుకని ఆ కాన్సెప్ట్ని మనం ఏమంటాము అంటే RCM, రివర్స్ ఛార్జ్ మెకానిజం అంటాం. ఆ కాన్సెప్ట్ని మనం ఏమంటామమ్మా? రివర్స్ ఛార్జ్ మెకానిజం అంటాం. ఈ RCMలో మనం తీసుకుంటే ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏంటమ్మా? 9(3)లో ఫస్ట్ వన్ సప్లయర్ ఎవరు? GTA.
రిసిపియంట్ ఇక్కడ స్పెసిఫై చేసినటువంటి రిసిపియంట్స్ అయితే గనక, ఇక్కడ స్పెసిఫై చేసిన రిసిపియంట్స్ అయితే ఏది అప్లై అవుతుందంటమ్మా? ఆర్సీఎం. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే జీటీఏకి 2 ఆప్షన్స్ ఉంటాయి. ఇప్పుడైతే 3 ఆప్షన్లు ఉన్నాయి. జీటీఏ ఎఫ్సిఎం అయినా ఫాలో అవ్వచ్చు, ఆర్సీఎం అయినా ఫాలో అవ్వచ్చు. ఎఫ్సిఎం ఫాలో అయ్యే పని అయితే వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ ట్యాక్స్? 12% విత్ ఐటీసీ. ఆర్సీఎం ఫాలో అయ్యే పని అయితే వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ ట్యాక్స్? 5% వితౌట్ ఐటీసీ. అని రీసెంట్గా మొన్న అటెంప్ట్ నుంచి ఎఫ్సిఎంలో ఇంకొక ఆప్షన్ కూడా ఇచ్చాడు. ఎఫ్సిఎంలో ఎట్ ప్రజెంట్ 2 ఆప్షన్లు ఉన్నట్టు నీకు. 12% విత్ ఐటీసీ, 5% వితౌట్ ఐటీసీ. జీటీఏకి విషయంలో ఎఫ్సిఎంలో మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయమ్మా. వన్ ఈజ్ 12% విత్ ఐటీసీ, సెకండ్ వన్ ఈజ్ 5% వితౌట్ ఐటీసీ. ఇది కాకుండా నువ్వు ఆర్సీఎం ఫాలో అవ్వాలి అనుకుంటే నీకు ఒకటే ఉంటుంది ఆప్షన్. ఏంటో ఒక ఆప్షన్? 5% వితౌట్ ఐటీసీ. ఈ రెండిట్లో ఏ ఆప్షన్ అనేది ఎవరి ఇంటెన్షన్ మీద డిపెండ్ అయి ఉంటుందమ్మా? సప్లయర్ జీటీఏ ఇంటెన్షన్ మీద ఇట్ విల్ బి డిపెండింగ్ అపాన్. ఇది ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. సప్లయర్ జీటీఏ అయ్యి ఉండి రిసిపియంట్ ఈ స్పెసిఫైడ్ రిసిపియంట్స్ అయితేనే ఆర్సీఎం. ఈ స్పెసిఫైడ్ రిసిపియంట్స్ కాదు అంటే కనుక అక్కడ ఆటోమేటిక్గా మనకి ఏది అప్లై అవుతుంది అనుకుంటామమ్మా? FCM will be applicable. అది ఫస్ట్ వన్. సెకండ్ వన్, లీగల్ సర్వీస్. లీగల్ సర్వీస్ అంటే అదే అడ్వకేట్ సర్వీసెస్ అంటే అడ్వైస్, కన్సల్టెన్సీ, అసిస్టెన్స్ ఇన్ ఎనీ బ్రాంచ్ ఆఫ్ లా ఇట్ ఈస్ నోన్ యాజ్ లీగల్ సర్వీస్ అంటాం. అడ్వైస్ కానీ, కన్సల్టెన్సీ కానీ, అసిస్టెన్స్ కానీ ఇన్ ఎనీ బ్రాంచ్ ఆఫ్ లా ఇట్ ఈస్ నోన్ యాజ్ ఏమని చెప్తారమ్మా మనకు వచ్చేసరికి? లీగల్ సర్వీస్ అంటారు అని చెప్తాం. ఓకేనా? అంటే సార్ అంటే ఏంటంటేనమ్మా, అడ్వైజ్ అంటే ఇన్ఫార్మల్ వేలో ఇచ్చేది, కన్సల్టెన్సీ ప్రొఫెషనల్ వేలో మనం చేసేది, ఆ తర్వాత వచ్చేసరికి అమ్మా అసిస్టెన్స్ అంటే ఫిజికల్గా దానిలో మనం ఇన్వాల్వ్ అవ్వడం. ఇన్ రిలేషన్ టు లా ఇది జరిగితే దాన్ని లీగల్ సర్వీస్ అంటారు. ఆ లీగల్ సర్వీస్ను ప్రొవైడ్ చేసే పర్సన్ మనం ఏమంటాం? అడ్వకేట్స్ అంటారు. సో ఇక్కడ సప్లయర్ ఎవరు అంటే జూనియర్ అడ్వకేట్, సీనియర్ అడ్వకేట్, పార్ట్నర్షిప్ ఫార్మ్ ఆఫ్ అడ్వకేట్స్. రిసిపియంట్ ఎవరు అంటే బిజినెస్ ఎంటిటీ. అప్పుడు మాత్రమే మనకి ఏం అప్లై అవుతుందమ్మా? ఆర్సీఎం. సప్లయర్ అడ్వకేట్, రిసిపియంట్ బిజినెస్ ఎంటిటీ, దెన్ ఓన్లీ ఆర్సీఎం. సార్ ఒకవేళ రిసిపియంట్ ఇండివిజువల్ అయితే, ఇఫ్ ద రిసిపియంట్ ఈస్ ఇండివిజువల్ ఏది అప్లై అవుతుందమ్మా? ఎఫ్సిఎం. అలా కాకుండా లీగల్ సర్వీస్ని అదర్ దాన్ లాయర్, చార్టెడ్ అకౌంటెంట్స్ కూడా ప్రొవైడ్ చేయొచ్చుగా. వీ కెన్ ఆల్సో అపియర్ బిఫోర్ ద ట్రిబ్యునల్గా, అప్ టు ట్రిబ్యునల్ వరకు కేసు మనం కూడా ఆర్గ్యూ చేయొచ్చు. మరి అలాంటప్పుడు మనం కూడా లీగల్ సర్వీస్ చేస్తాంగా. వెదర్ అవర్ లీగల్ సర్వీసెస్ దట్ ఆర్ డన్ బై ద చార్టెడ్ అకౌంటెంట్స్ ఆర్ ఆల్సో కవర్డ్ అండర్ ఆర్సీఎం? నోమా. ఓన్లీ లీగల్ సర్వీస్ అడ్వకేట్ చేస్తేనే ఆర్సీఎం. రెస్ట్ ఆఫ్ ద కేసెస్ మనకి ఏది అప్లై అవుతుందని చెప్తామమ్మా? FCM will be applicable. is second one. ఇక థర్డ్ వన్, సప్లయర్ ఎవరమ్మా? ఆర్బిట్రల్ ట్రిబ్యునల్. రిసిపియంట్ బిజినెస్ ఎంటిటీ. FCM RCM? RCM. ఇది ఆర్బిట్రేషన్ అంటే ఏంటమ్మా? కాంప్రమైజ్, సెటిల్మెంట్ ఆఫ్ ఎ సివిల్ కేస్ అవుట్సైడ్ ద కోర్ట్ త్రూ ఏ లీగల్ ప్రాసెస్ ఇట్ ఈస్ నోన్ యాజ్ ఆర్బిట్రేషన్. అవుట్సైడ్ ద కోర్ట్ త్రూ ఏ లీగల్ ప్రాసెస్ మనం ఏదైతే చేస్తామో ఒక యాక్టివిటీని దాన్ని మనం ఏమంటారని చెప్తామమ్మా? ఆర్బిట్రేషన్ అంటారు. ఈ ఆర్బిట్రేషన్ అనేటువంటిది ఒక ప్రైవేట్ ఎంటిటీ చేసేది, గవర్నమెంట్ ఇది కాదు ఇది. సో ఇక్కడ సప్లయర్ ఎవరు అంటే ఆర్బిట్రల్ ట్రిబ్యునల్, రిసిపియంట్ ఎవరు అంటే బిజినెస్ ఎంటిటీ. అలాంటప్పుడు దేని కింద కవర్ అవుతుందమ్మా? ఆర్సీఎం. అదే రిసిపియంట్ ఏ ఫ్యామిలీ డిస్ప్యూట్కి సంబంధించిందో అయ్యి ఉంటే అప్పుడు FCM RCM? FCM will be applicable. నెక్స్ట్ వన్, ఏ సర్వీస్ అమ్మా? స్పాన్సర్షిప్ సర్వీస్. సప్లయర్ ఎవరు? ఎనీ పర్సన్. రిసిపియంట్ ఎవరు? బాడీ, కార్పొరేట్ ఆర్ పార్ట్నర్షిప్ ఫార్మ్. సో అలాంటప్పుడు కూడా ఏది అప్లై అవుతుందమ్మా? ఆర్సీఎం. రెస్ట్ ఆఫ్ ద కేసెస్ FCM. తర్వాత సప్లయర్ ఎవరు? గవర్నమెంట్. రిసిపియంట్ ఎవరు? బిజినెస్ ఎంటిటీ. అప్పుడు ఆర్సీఎం. ఇది లేదు, అసలు ఇగ్నోర్ చేయండి. ఇక ఇవి FCM కిందకు వస్తాయి. అంటే ఈవెన్ దో గవర్నమెంట్ చేసిన ఈ సర్వీసులన్నీ దేని కిందకు వస్తాయమ్మా? FCM. సప్లయర్ గవర్నమెంట్ అయ్యుండి recipient business entity అయితే what is the general rule ma? RCM will be applicable. But in those services
ఇది ఎయిర్ క్రాఫ్ట్ కానీ వెసల్కి రిలేటెడ్ సర్వీసెస్ కానీ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ద గూడ్స్ లేదా ప్యాసింజర్స్ కానీ ఈ అన్ని కేసుల్లోనూ మనకేంటమ్మా ఏది అప్లై అవుతుందని చెప్తాం మనం, ఎఫ్సిఎమ్మా ఆర్సిఎమ్మా? FCM will be applicable. Okay, ma'am. Next one. Same service, renting of immovable property. Supplier evaru? Government. సార్ మరి అదేదో పైనే కవర్ చేయొచ్చు కదా, రెండింటిని సపరేట్గా ఎందుకు ఇచ్చారు? 2 కేసెస్లోనూ సప్లయర్ గవర్నమెంటే కదా. ఇందాక కేసులో రిసిపియంట్ ఎవరమ్మా? బిజినెస్ ఎంటిటీ. ఈ కేసులో రిసిపియంట్ ఎవరమ్మా? రిజిస్టర్డ్ పర్సన్. గుర్తుపెట్టుకోండి, అంటే రిసిపియంట్ ఇక్కడ అన్రిజిస్టర్డ్ పర్సన్ అయితే ఇదిగోండి ఎఫ్సి. పైన రిజిస్టర్డ్ అన్రిజిస్టర్డ్ అని దాంతో సంబంధం లేదు. బిజినెస్ ఎంటిటీ అయితే ఆటోమేటిక్గా ఏదో అప్లై అవుతుందమ్మా, ఆర్సిఎం. సప్లయర్ గవర్నమెంట్ అయ్యి ఉండి రిసిపియంట్ బిజినెస్ ఎంటిటీ అయితే ఆటోమేటికలీ వాట్ విల్ బి అప్లికబుల్ మా? ఆర్సిఎం. ఎక్కడ? పై పాయింట్లో. బట్ వేరాస్ విత్ రెస్పెక్ట్ టు రెంటింగ్ ఆఫ్ ఇమూవబుల్ ప్రాపర్టీ సప్లయర్ గవర్నమెంటే, బట్ రిసిపియంట్ ఎవరైతే ఆర్సిఎం అప్లై అవుతుందమ్మా? రిజిస్టర్డ్ పర్సన్. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దోస్ టూ మా. ఫస్ట్ కేసులో రిసిపియంట్ బిజినెస్ ఎంటిటీ, ఇట్ కెన్ బి వెదర్ రిజిస్టర్డ్ ఆర్ అన్రిజిస్టర్డ్. కానీ ఇక్కడ మాత్రం డెఫినెట్లీ పొజిషన్ ఏంటమ్మా? రిసిపియంట్ రిజిస్టర్డ్ అయ్యి ఉండాలి. దట్ ఈస్ ద డిఫరెన్స్. ఇది ఒక్కటి కొంచెం రెంటింగ్ ఆఫ్ ఇమూవబుల్ ప్రాపర్టీ ఫోకస్ పెట్టండి, కొంచెం ప్రాబబిలిటీ ఉంది. జీటీఏ ఒకటి, రెంటింగ్ ఆఫ్ ఇమూవబుల్ ప్రాపర్టీ, రిమైనింగ్ అన్ని సింగిల్ రీడింగ్ సరిపోతాయి. అట్లానే డైరెక్టర్స్ కూడా ఇంపార్టెంట్. థర్డ్ వన్. సో డైరెక్టర్స్ తీసుకుంటే సప్లయర్ ఎవరమ్మా? డైరెక్టర్. రిసిపియంట్ ఎవరమ్మా? కంపెనీ. ఎఫ్సిఎమ్మా ఆర్సిఎమ్మా? ఆర్సిఎం. హూ ఈజ్ లయబుల్ టు పే ద జిఎస్టీ? అలాంటప్పుడు కంపెనీ ఈజ్ లయబుల్ టు పే ద జిఎస్టీ. కానీ డైరెక్టర్స్ని మనం 2 టైప్స్ కింద డివైడ్ చేయొచ్చు. ఒకటి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, సెకండ్ వన్ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అని చెప్పి. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ అంటేనమ్మా ఎండి, హోల్ టైమ్ డైరెక్టర్, ఇలాంటి వాళ్ళు. వాళ్ళకి మనం పే చేసేటువంటి దాన్ని ఏమంటారని చెప్తాం మనం? శాలరీ అంటాం. వాట్ ఎవర్ ద రిమ్యూనరేషన్ వీ విల్ పే టు executive directors, it will be treated as salary, no GST will be there. అలా కాకుండా నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ లైక్ ఇండిపెండెంట్ డైరెక్టర్, నామినీ డైరెక్టర్, ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ విషయానికి వచ్చేసరికి ఏమవుతుందని చెప్తామమ్మా మనం? డెఫినెట్లీ మనం చెక్ చేసుకోవాల్సింది, వాళ్ళు ఎంప్లాయీస్ కిందకి రారు. నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ ఆర్ నాట్ ట్రీటెడ్ యాజ్ ఎంప్లాయీస్. మరి అలాంటప్పుడు వాళ్ళకి పే చేసేది శాలరీ కిందకు వస్తుందా, జిఎస్టీ కిందకు వస్తుందా అనేది మనం ఎలా ఐడెంటిఫై చేయొచ్చు? బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో టీడీఎస్ ఎలా డిడక్ట్ చేస్తున్నారు అన్న పాయింట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇన్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్స్ వాళ్ళకి రిమ్యూనరేషన్ మనం పే చేసేటప్పుడు టీడీఎస్ని యాజ్ పర్ సెక్షన్ 192 డిడక్ట్ చేస్తున్నారు అనుకోండి, శాలరీస్ కింద ట్యాక్సబుల్. వాళ్ళకి టీడీఎస్ని యాజ్ పర్ సెక్షన్ 194J డిడక్ట్ చేస్తున్నారు అనుకోండి అమ్మా, అది ప్రొఫెషనల్ సర్వీస్ అవుతుందమ్మా, అది జిఎస్టీలో ట్యాక్సబుల్. టీడీఎస్ 192 కింద కట్ చేస్తే సాలరీస్లో ట్యాక్సబుల్, నో జిఎస్టీ. వాళ్ళకి పే చేస్తున్న రిమ్యూనరేషన్ మీద టీడీఎస్ని మనం 194J కింద డిడక్ట్ చేస్తున్నారు అనుకోండి అమ్మా, అలాంటప్పుడు పొజిషన్ ఏమని చెప్తాం మనం వచ్చేసరికి? ఆర్సీఎం. జిఎస్టీ కిందకు వస్తుంది, ఆర్సీఎంలో ట్యాక్సబుల్. సార్ మరి సిట్టింగ్ ఫీ పొజిషన్ ఏంటి? సిట్టింగ్ ఫీ ఎవరికి పే చేసినా కానీ ఆటోమేటికల్లీ ఇట్ విల్ బి కవర్డ్ అండర్ జిఎస్టీ. ఎందుకని? పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ కిందకి రాదు కదా సిట్టింగ్ ఫీ. అలాంటప్పుడు ఆల్వేస్ దేని కింద ట్యాక్సబుల్ అమ్మా? ఆర్సీఎంలో ఇట్ విల్ బి ట్యాక్సబుల్. ఇది కొంచెం ఫోకస్ చేయాల్సిన ఏరియాస్. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అయితే నో జిఎస్టీ సాలరీస్, నాన్ ఎగ్జిక్యూటివ్ అయితే ఇన్ విచ్ వే ద టీడీఎస్ ఈస్ గోయింగ్ టు బి డిడక్టెడ్, ఆ పాయింట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనామా? ఫైన్. ఆ తర్వాత ఏజెంట్స్ నామకే వాస్తే ఇన్సూరెన్స్ ఏజెంట్ టు ఇన్సూరెన్స్ కంపెనీ, రికవరీ ఏజెంట్ టు బ్యాంక్, ఇవి కూడా మనకి ఆర్సీఎంలో కవర్ అవుతాయి. ఓకే, పెద్దగా ఏమి ఇంపార్టెంట్ కాదు, జస్ట్ వినోదిలేయండి. ఇన్సూరెన్స్ ఏజెంట్ టు ఇన్సూరెన్స్ కంపెనీ, రికవరీ ఏజెంట్ టు బ్యాంక్, బోత్ కేసెస్లో మనకి ఏది అప్లై అవుతుందని చెప్తామమ్మా? ఆర్సీఎం. తర్వాత మ్యూజిక్ కంపోజర్ టు మ్యూజిక్ కంపెనీ, ఫోటోగ్రాఫర్ ఆర్టిస్ట్ టు ప్రొడ్యూసర్, ఈ కేసులో మనకి ఏది అప్లై అవుతుందని చెప్తామమ్మా? ఆర్సీఎం. ఇది పెద్దగా అవసరం లేదు, కొంచెం ఇది మళ్ళీ ఫోకస్ పెట్టాలి. ఆథర్ టు ద ప్రొడ్యూసర్. సో ఆథర్ టు ద ప్రొడ్యూసర్ కేసు కనుక మనం తీసుకుంటే ఇక్కడ కూడా వాడికి 2 ఆప్షన్స్ ఉంటాయి. ఎఫ్సిఎం అయినా ఫాలో అవ్వచ్చు, ఆర్సీఎం అయినా ఫాలో అవ్వచ్చు. అంటే జీటీఏ తర్వాత మళ్ళీ ఆప్షన్ వచ్చేది ఎక్కడమ్మా? ఆథర్ టు ద పబ్లిషర్ కేసులోనే. రిమైనింగ్ అన్ని కేసుల్లోనూ అదేంటమ్మా? మ్యాండేటరీ.
రిమైనింగ్ అన్ని కేసుల్లోనే అది ఏమవుతుందని చెప్తామమ్మా మనం, మ్యాండేటరీ టు ఫాలో ఆర్సీఎం. కానీ జీటీఏ విషయంలో ఆప్షనల్, ఎఫ్సిఎం అయినా ఫాలో అవ్వచ్చు, ఆర్సీఎం అయినా ఫాలో అవ్వచ్చు. అట్లానే ఇక్కడ ఆథర్ టు ద పబ్లిషర్ కేసులో కూడా మనకి 2 ఆప్షన్లు ఉంటాయి. ఎఫ్సిఎం అయినా ఫాలో అవ్వచ్చు, ఆర్సీఎం అయినా ఫాలో అవ్వచ్చు. కాకపోతే ఎఫ్సిఎం అప్లై అవ్వాలి అంటే ఈ కండిషన్స్ అన్ని సాటిస్ఫై చేయాలి. ఇఫ్ దోస్ కండిషన్స్ ఆర్ సాటిస్ఫైడ్, దెన్ ఓన్లీ FCM is applicable. If any one of the condition is not satisfied, in those cases RCM will be applicable. Sir, answer a conditions. First one, supplier author of the book registered ayi undali. Second one, commissioner ki intimation ఇవ్వాలి. Third one, one select చేసుకున్న తర్వాత 1 year పాటు విత్డ్రా చేయకూడదు. Fourth one, invoice మీద ఇండికేట్ చేయాలి. ఈ 4 కండిషన్స్ ఎప్పుడైతే సాటిస్ఫై అవుతాయో ఎఫ్సిఎం విల్ బి ఫాలోడ్. వీటిల్లో ఏ ఒక్క కండిషన్ ఫాలో అవ్వకపోయినా ఇన్ దోస్ కేసెస్ వాట్ విల్ బి అప్లికబుల్ మా, ఆర్సీఎం విల్ బి అప్లికబుల్. అది మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ మా. ఓకేనా? అంటే ఆథర్ జిఎస్టీ పే చేయాలి అంటే మనకి 4 కండిషన్స్ ఏంటమ్మా సాటిస్ఫై చేయాల్సినవి? సప్లయర్ ఆథర్ ఆఫ్ ద బుక్ రిజిస్టర్డ్ అయి ఉండాలి. సెకండ్ వన్, కమిషనర్కి ఇంటిమేషన్ ఇవ్వాలి. థర్డ్ వన్ స్కీమ్ ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద ఇయర్ విత్డ్రా చేయకూడదు. ఫోర్త్ వన్ ఏం చెప్తామమ్మా మనం, ఇన్వాయిస్ కి ఇండికేట్ చేయాలి. ఈ 4 పాయింట్స్ ఎప్పుడైతే సాటిస్ఫై అవుతాయో అలాంటప్పుడు పొజిషన్ ఏంటమ్మా, ఎఫ్సిఎం విల్ బి అప్లికబుల్. అదర్వైజ్ ఆర్సీఎం ఈజ్ అప్లికబుల్. ఆర్సీఎం అప్లై అయితే ఎవరు జిఎస్టీ పే చేసుకోవాలి? రిసిపియంట్ ఎవరు? పబ్లిషర్. పబ్లిషర్ ఈజ్ లయబుల్ టు పే ద జిఎస్టీ. ఇది కొంచెం ఇంపార్టెంట్. ఒకటి జీటీఏ, సెకండ్ వన్ డైరెక్టర్, థర్డ్ వన్ ఆథర్ టు ద పబ్లిషర్. ఇంక ఇక్కడ మళ్ళీ కొంచెం స్క్రాప్ అంటే లెస్ ఇంపార్టెంట్. అంటే సిఏలో అన్ఇంపార్టెంట్ ఏమీ ఉండవు. మోర్ ఇంపార్టెంటా లెస్ ఇంపార్టెంటా? ఇంక రిమైనింగ్ లెస్ ఇంపార్టెంట్. మెంబర్స్ ఆఫ్ ఓవర్సీయింగ్ కమిటీ టు ఆర్బీఐ, ఇండివిజువల్ డిఎస్ఏ టు బ్యాంక్. ఇంతకీ ఓవర్సీయింగ్ కమిటీ అంటే ఇప్పుడు ఏదైనా బ్యాంకులో ఎన్పిఏ అని చెప్పి వినే ఉంటారు, నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ అని. ఈ ఎన్పిఏలు నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ముందుగానే ఐడెంటిఫై చేయడం కోసం, స్పీడీ వేలో మనీ రికవర్ చేయడం కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్టాబ్లిష్ చేసినటువంటి కమిటీ ఏదైతే ఉందో దట్ పర్టికులర్ కమిటీ ఈస్ నోన్ యాజ్ ఓవర్సీయింగ్ కమిటీ. దానిలో మెంబర్స్ ఎవరు? ఇండివిజువల్స్. కాబట్టి దేని కింద కవర్ అయిందమ్మా? ఆర్సీఎం. హూ ఈజ్ లయబుల్ టు పే ద జిఎస్టీ? ఆర్బీఐ. అట్లానే మార్కెటింగ్ ఏజెంట్స్, ఇండివిజువల్ డిఎస్సిఎస్ టు బ్యాంక్, అప్పుడు కూడా ఏది అప్లై అవుతుందమ్మా? ఆర్సీఎం. ఇది ఇగ్నోర్ చేయండి, ఇది మీకు అవసరం లేదు ఈ 2 ఫర్ ద టైం బీయింగ్. ఆ తర్వాత బిజినెస్ ఫెసిలిటేటర్ టు బ్యాంక్. బిజినెస్ ఫెసిలిటేటర్ అంటే ఎవరమ్మా? హూ విల్ క్రియేట్ అవేర్నెస్ ఇన్ రిలేషన్ టు ద బ్యాంక్. బ్యాంకుకి సంబంధించిన అవేర్నెస్లు క్రియేట్ చేయడాలు, బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేయించడాలు, ఇలాంటివి ఎవడైతే చేస్తూ ఉంటాడో దిస్ పర్సన్ ఈజ్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ మార్కెటింగ్. బట్ కొన్ని ఎక్స్ట్రా పనులు ఏం చేస్తాడంటే వాళ్ళ తరఫున పాస్బుక్లు తీసుకెళ్ళి ప్రింట్ చేయించి తీసుకురావడం, వాళ్ళ తరఫున మనీ డిపాజిట్ చేయడం, ఇలాంటి యాక్టివిటీస్ కూడా ఈ విల్ పెర్ఫార్మ్. దట్ పర్సన్ ఈజ్ నోన్ యాజ్ బిజినెస్ ఫెసిలిటేటర్. ఈ పర్సన్ ఎవరికి సర్వీస్ చేస్తాడమ్మా? బ్యాంక్. ఇన్ దట్ కేస్ హూ ఈజ్ లయబుల్ టు పే ద జిఎస్టీ? బ్యాంక్ ఈజ్ లయబుల్ టు పే ద జిఎస్టీ. బిజినెస్ ఫెసిలిటేటర్ కి అడ్వాన్స్డ్ వర్షన్ బిజినెస్ కరెస్పాండెంట్. ఏంటి డిఫరెన్స్ బిజినెస్ ఫెసిలిటేటర్ కి బిజినెస్ కరెస్పాండెంట్ కి? బిజినెస్ ఫెసిలిటేటర్ ప్లస్ స్మాల్ అమౌంట్ ఆఫ్ లోన్ ఫెసిలిటీ ఈజ్ ఈక్వల్ టు బిజినెస్ కరెస్పాండెంట్ అంట. బిజినెస్ ఫెసిలిటేటర్ చేసే ఫంక్షన్స్ అన్నీ కూడా బిజినెస్ కరెస్పాండెంట్ పెర్ఫామ్ చేస్తాడు. వాటితో పాటుగా ఇన్ ఎడిషన్ టు దట్ అప్ టు ఏ స్మాల్ అమౌంట్ వరకు లోన్ కూడా ఇవ్వచ్చు, 5,000 or 10,000 అలా పర్సనే మనం ఏమంటాము అంటే బిజినెస్ కరెస్పాండెంట్ అంటాం. అందుకని బిజినెస్ ఫెసిలిటేటర్ ప్లస్ లోన్ ఫెసిలిటీ ఈజ్ ఈక్వల్ టు బిజినెస్ కరెస్పాండెంట్. అది అనుకున్నటువంటి పాయింట్. సో ఈ 2 కేసుల్లోనూ ఆర్సీఎం. నెక్స్ట్ సెక్యూరిటీ సర్వీసెస్, ఇది కూడా ఎంతేనమ్మా? సప్లయర్ ఎవరు? ఎనీ పర్సన్ అదర్ దాన్ బాడీ కార్పొరేట్. రిసిపియంట్ ఎవరు? రిజిస్టర్డ్ పర్సన్. అప్పుడు మాత్రమే ఆర్సీఎం అప్లై అవుతుంది అన్న. అంటే మన భాషలో సెక్యూరిటీ సర్వీసెస్ అంటే ఏంటమ్మా? బాడీ గార్డ్స్ కానీ, ఏటీఎం సెక్యూరిటీ గార్డ్స్ కానివ్వండి, బౌన్సర్స్ కానీ ఇలాంటి వాళ్ళని ఏర్పాటు చేయడం. రైట్. సో ఇక్కడ సప్లయర్ ఎవరు? ఎనీ పర్సన్ అదర్ దెన్ బాడీ కార్పొరేట్. రిసిపియంట్ ఎవరమ్మా? వచ్చేసరికి రిసిపియంట్ ఎవరమ్మా? రిజిస్టర్డ్ పర్సన్. అలాంటప్పుడు ఎఫ్సిఎమా ఆర్సీఎమా? ఆర్సీఎం.
As per RCM, who is liable to pay the GST? Recipient is liable to pay the GST. ఇక నెక్స్ట్ వన్, ఇక్కడ కూడా నీకు మళ్ళీ రెండు ఆప్షన్లు వస్తాయి. రెంటింగ్ ఆఫ్ ప్యాసింజర్ వెహికల్. రెంటింగ్ ఆఫ్ ప్యాసింజర్ వెహికల్. ఈ రెంటింగ్ ఆఫ్ ప్యాసింజర్ వెహికల్ మనం తీసుకుంటేనమ్మా టూ ఆప్షన్స్. FCM అయినా ఫాలో అవ్వచ్చు, RCM అయినా ఫాలో అవ్వచ్చు. FCM ఫాలో అయ్యే పని అయితే రేట్ ఆఫ్ ట్యాక్స్ ఎంతమ్మా? 12% విత్ ITC. RCM ఫాలో అయ్యే పని అయితే రేట్ ఆఫ్ ట్యాక్స్ ఎంతమ్మా? 5% వితౌట్ ITC. ఈ రెండింటిలో ఈ ఆప్షన్ అనేది సప్లయర్ ఇంటెన్షన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇదాక చెప్పింది ఇది సెక్యూరిటీ లెండింగ్. అదే మన షేర్స్ని షార్ట్ చేస్తారు, అప్పుడు మనం సర్వీస్ అనుకున్నాం కదా. సో లెండర్, బారోయర్ ఇద్దరు ఉంటారు సెక్యూరిటీస్కి. ఇది కూడా RCMలో కవర్ అవుతుందమ్మా. హూ ఈజ్ లయబుల్ టు పే ద GST? రిసిపియంట్ ఈజ్ లయబుల్ టు పే ద GST. ఇక లాస్ట్ వన్, ఇది ఇంపార్టెంట్ వన్. దీనికి మళ్ళీ ఎగ్జామ్లో ఆడడానికి ప్రాబబిలిటీ ఉంది. సర్వీసెస్ బై వే ఆఫ్ రెంటింగ్ ఆఫ్ రెసిడెన్షియల్ డ్వెల్లింగ్, అంటే హౌస్, రెసిడెన్షియల్ బిల్డింగ్ని రెంట్కి ఇస్తున్నాం. సప్లయర్ ఎవరు? రెంట్కి ఇస్తున్నది ఎవరు? ఎనీ పర్సన్. ఎనీ పర్సన్, ఇండివిజువల్ అవ్వాల్సిన రూల్ ఏం లేదు. సప్లయర్ ఎనీ పర్సన్. రిసిపియంట్ మాత్రం ఎవడై ఉండాలి? రిజిస్టర్డ్ పర్సన్ అయి ఉండాలి. అప్పుడు దేని కింద కవర్ అవుతుంది? RCM. యాజ్ పర్ RCM, హూ ఈజ్ లయబుల్ టు పే ద GST? సార్ అంటే సార్ ఎగ్జాంపుల్, సపోజ్ ఇప్పుడు ఇన్ఫోసిస్ ఉందమ్మా, స్టాఫ్ క్వార్టర్స్ ఇస్తుంది అనుకోండి, స్టాఫ్ ఉండడానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సపోజ్ ఇక్కడ ఒక అపార్ట్మెంట్ ఉంది. ఆ అపార్ట్మెంట్ని ఇన్ఫోసిస్ వాడు రెంట్కి తీసుకున్నాడు. ఓకే, ఎవరికి ఇవ్వడానికి? ఎంప్లాయీస్కి, రెసిడెన్షియల్ పర్పస్కి ఇవ్వడానికి. కానీ రెంట్కి తీసుకున్నది ఎవరు? ఇన్ఫోసిసా? ఇన్ఫోసిస్ ఎంప్లాయీనా? ఇన్ఫోసిస్. అంటే రిసిపియంట్ రిజిస్టర్డా, అన్రిజిస్టర్డా? అలాంటప్పుడు RCM అప్లై అవుతుంది. ఆ అపార్ట్మెంట్ రెంట్ మీద ఇన్ఫోసిస్ ఈజ్ లయబుల్ టు పే ద GST అండర్ RCM. అపార్ట్మెంట్ రెంట్ మీద ఇన్ఫోసిస్ ఈజ్ లయబుల్ టు పే ద GST అండర్ RCM. అలా కాకుండా నేను ఇండివిజువల్గా అపార్ట్మెంట్లో ఫ్లాట్ తీసుకున్నా రెంట్కి. నేను నా పేరు మీద ఇండివిజువల్గా అపార్ట్మెంట్లో ఫ్లాట్ని రెంట్కి తీసుకున్నాను. FCM RCM? FCM, ఇట్ ఈస్ ఎగ్జామ్టెడ్. FCMA బట్ ఎగ్జామ్టెడ్. అదే రాశాం ఇక్కడ చూడండి. రెంటింగ్ ఆఫ్ రెసిడెన్షియల్ డ్వెల్లింగ్ టు అన్రిజిస్టర్డ్ పర్సన్ ఈజ్ ఎగ్జామ్ట్. నేను ఇండివిజువల్గా అపార్ట్మెంట్లో ఫ్లాట్ రెంట్కి తీసుకుంటే అది FCMA బట్ ఎగ్జామ్టెడ్. అలా కాకుండా రెంట్కి తీసుకున్నది రిజిస్టర్డ్ పర్సన్ అయితే కనుక RCM అప్లై అవుతుంది. రిసిపియంట్ ఈజ్ లయబుల్ టు పే ద GST. ఇవి గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్. ఓకేనమ్మా? ఈ లాస్ట్ది ఇంపార్టెంట్ అమ్మా, లేటెస్ట్గా వచ్చిన అమెండ్మెంట్ అది. కాబట్టి మొన్న అడగలేదు, ఈసారి అడగచ్చు, ప్రాబిలిటీ ఉంది. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు ఓవరాల్గా ఎన్ని పాయింట్స్లో RCM ఎప్పుడెప్పుడు అప్లై అవుతూ వచ్చింది? సప్లయర్ ఇండివిజువల్ అయినా, సప్లయర్ అన్ఆర్గనైజ్డ్ అయినా, సప్లయర్ గవర్నమెంట్ అయినా, లేదు సప్లయర్ని ట్రేస్ అవుట్ చేయడం కష్టమైనా, ఈ అన్ని కేసుల్లోనూ మనకి ఏది అప్లై అవుతూ వచ్చిందమ్మా? RCM. కావాలంటే బ్యాక్ వెళ్ళి ఒకసారి సరదాగా చెక్ చేసుకుంటూ వద్దాం. ఫస్ట్ కేసు ఏంటి? GTA, అన్ఆర్గనైజ్డ్. రెండో కేసులో సప్లయర్ ఎవరు? ఇండివిజువల్. థర్డ్ కేసులో ఆర్బిట్రల్ ట్రిబ్యునల్, అన్ఆర్గనైజ్డ్. ఫోర్త్ వన్ ఎనీ పర్సన్, ఇండివిజువల్, అన్ఆర్గనైజ్డ్. ఫిఫ్త్ వన్ ఏంటి? గవర్నమెంట్. సిక్స్త్ వన్ ఏంటి? గవర్నమెంట్. నెక్స్ట్ది డైరెక్టర్. ఎందుకని RCM? ఇండివిజువల్. మరి ఇన్సూరెన్స్ ఏజెంట్, రికవరీ ఏజెంట్ ఎందుకని? ఇండివిజువల్. మ్యూజిక్ కంపోజర్, ఫోటోగ్రాఫర్, ఆథర్ ఆఫ్ ద బుక్, ఇండివిజువల్. మెంబర్స్ ఆఫ్ ఓవర్సీయింగ్ కమిటీ, ఇండివిజువల్. ఇండివిజువల్ సెల్లింగ్ ఏజెంట్స్, ఇండివిజువల్. ఆ తర్వాత బిజినెస్ ఫెసిలిటేటర్, ఇండివిజువల్. ఏజెంట్ ఆఫ్ బిజినెస్ కరెస్పాండెంట్, ఇండివిజువల్. సెక్యూరిటీ సర్వీసెస్, ఎనీ పర్సన్ అదర్ దాన్ బాడీ కార్పొరేట్, అన్ఆర్గనైజ్డ్. నెక్స్ట్ వన్ రెంటింగ్ ఆఫ్ మోటార్ వెహికల్, అన్ఆర్గనైజ్డ్. లెండింగ్ ఆఫ్ సెక్యూరిటీస్, ట్రేసింగ్ ఆఫ్ సప్లయర్ ఈజ్ నాట్ పాసిబుల్. అండ్ ఇక్కడ కూడా సప్లయర్, రిసిపియంట్ ఎవరమ్మా? సప్లయర్ అనేవాడు అన్ఆర్గనైజ్డ్, రిసిపియంట్ వచ్చేసరికి ఆర్గనైజ్డ్. అంటే గవర్నమెంట్ ఎవరి దగ్గర నుంచి అయితే ట్యాక్స్ కలెక్ట్ చేయడం కన్వీనియంట్ అనుకుంటుందో వాడి దగ్గర నుంచి ట్యాక్స్ని కలెక్ట్ చేస్తుంది. ఒకవేళ ట్యాక్స్ని కలెక్ట్ చేయడం సప్లయర్ దగ్గర నుంచి కన్వీనియంట్ అని ఫీల్ అయింది అనుకోండి అమ్మా, FCM వస్తుంది.
ఒకవేళ రిసిపియంట్ దగ్గర నుంచి ట్యాక్స్ కలెక్ట్ చేయడం కన్వీనియంట్ అని ఫీల్ అయింది అనుకోండి అమ్మా, ఆర్సీఎం అనేటువంటిది సీలోకి వస్తుంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. ఓకేనమ్మా? దీనిలో మోస్ట్ ఇంపార్టెంట్ వన్స్ అయితే ఇవే. ఒకటి జీటీఏ, రెండోదమ్మా గవర్నమెంట్ ఒకటి అనుకోండి, మూడోది డైరెక్టర్షిప్, తర్వాత ఆథర్ టు ద పబ్లిషర్, తర్వాత వచ్చేసరికి మన రెంటింగ్ ఆఫ్ మోటార్ వెహికల్, తర్వాత రెసిడెన్షియల్ డ్వెల్లింగ్ హౌస్. ఇవే ఇస్తారని కాదు, ఇవి ఎక్కువ ఫోకస్ పెట్టండి. అంటే ఇవి మాత్రమే చదవమని దాని మీనింగ్ కాదు. ఇవి రిమైనింగ్ అని 1 time చదివితే ఇవి 2 times చదువుకోమని. అదే ఇవి మాత్రమే చదివి ఎగ్జామ్కి వెళ్ళి రేపొద్దున మళ్ళీ నన్ను అడగద్దు. డిస్క్లైమర్ క్లాస్ ఫైన్. ఇవి ఇంపార్టెంట్, అంటే కానీ ఇవే ఇస్తారని గ్యారంటీగా మనం చెప్పలేము. సీఎం ఓకే ఎక్స్క్లూజివ్గా. ఇక 9(4) మీకు లేదు ఈ 9(4) వచ్చి కాదు, 9(5) మళ్ళీ ఇంపార్టెంట్. 9(5) వచ్చేసరికి అమ్మా మనం నోట్స్లో చెప్పుకున్నాం, అక్కడ ఇక్కడ దీనిలో కలిసిపోయి ఉంటుందిలే, నిజానికి బై మిస్టేక్ అది. ఇదిగోండి, ఇది 9(5). ఏంటి అసలు 9(5) ఏ టాపిక్తో 9(5) డీల్ చేస్తుందమ్మా? ఈసీఓ. ఈసీఓ అంటే ఎవరమ్మా? ఈ కామర్స్ ఆపరేటర్. ఈ కామర్స్ ఆపరేటర్ అంటే ఈజ్ అన్ అగ్రిగేటర్, నెయిదర్ ద సప్లయర్ nor the recipient, but brings both supplier and recipient onto a common platform, either by using mobile application or website. That particular person is known as ECO. ECO అంటే ఎవరమ్మా? Aggregator. He is neither the seller nor the buyer, but brings both seller and buyer onto a common platform, either by using mobile application or website. ఓలా తీసుకోండి. ఓలా యాప్ ఏదైతే ఉందో డ్రైవరు కాదు, ప్యాసింజరు కాదు, కానీ అటు డ్రైవర్ని ఇటు ప్యాసింజర్ని ఓలా అనే మొబైల్ యాప్ యూజ్ చేయడం ద్వారా ఒక కామన్ ప్లాట్ఫామ్ కిందకు వచ్చేటట్టుగా చేస్తున్నాడు. కాబట్టి దట్ అగ్రిగేటర్ ఓలా ఈజ్ నోన్ యాజ్ ఈసీఓ. సార్ అంటే ప్రతి ఈసీఓ మరి 9(5) కింద జిఎస్టీ అనేటువంటిది పే చేయాలా? ఆన్సర్ ఈజ్ నోమా. ఓన్లీ 4 categories ఆఫ్ ఈసీఓస్ ఆర్ నోటిఫైడ్ అండర్ 9(5). ఎవరు వాళ్ళు? Who are those 4 categories of ECOs that are notified, ma'am? First one, transportation of passengers. Ola, Uber, Rapido, Bounce, ఇలాంటివి. రెండోదమ్మా సెకండ్ కేస్, హోటల్ అకామిడేషన్ సర్వీసెస్ లైక్ మేక్ మై ట్రిప్ కానీ, ట్రివాగో కానీ, ఇలాంటివన్నీ కూడా వస్తాయి. థర్డ్ వన్ వచ్చి హౌస్ కీపింగ్ సర్వీసెస్ లైక్ ప్లంబర్స్, కార్పెంటర్స్, ఎలక్ట్రీషియన్స్, ఇలాంటి వాళ్ళు. కానీ లాస్ట్ 2 కేసెస్లో, అంటే ఇప్పుడు నేను చెప్పిన దానిలో లాస్ట్ 2 అంటే ఏంటమ్మా? హోటల్ అకామిడేషన్ కానీ, హౌస్ కీపింగ్ సర్వీస్ కానీ, వీటి విషయానికి వచ్చేసరికి మాత్రం మనకి పొజిషన్ ఏంటమ్మా? సప్లయర్ రిజిస్టర్డ్ అయితే సప్లయర్ హిమ్సెల్ఫ్ విల్ పే ద జిఎస్టీ. సప్లయర్ అన్రిజిస్టర్డ్ అయితేనే ఇన్ దోస్ కేసెస్ ఈసీఓ ఈజ్ లయబుల్ టు పే ద జిఎస్టీ. ఫస్ట్ కేస్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ప్యాసింజర్స్ విషయంలో మాత్రం ఆల్వేస్ ఈసీఓ ఈజ్ లయబుల్ టు పే ద జిఎస్టీ. కానీ హోటల్ అకామిడేషన్ అయినా, హౌస్ కీపింగ్ సర్వీస్ అయినా, విత్ రెస్పెక్ట్ టు దాట్ హూ ఈజ్ లయబుల్ టు పే ద జిఎస్టీ మా? Supplier is registered, supplier himself will pay the GST. Supplier unregistered అనుకోండమ్మా, ECO is liable to pay the GST. సార్ అంటే సార్ సపోజ్ మేక్ మై ట్రిప్ అనే యాప్ ద్వారా మనం మాతా లాడ్జ్ అని మన బ్రాడీపేట 4th లైన్ ఒక లాడ్జ్లో రూమ్ బుక్ చేసామనుకోండమ్మా, అది అన్రిజిస్టర్డ్. అలాంటప్పుడు పొజిషన్ ఏంటమ్మా? మేక్ మై ట్రిప్ ECO is liable to pay the GST. By using మేక్ మై ట్రిప్ యాప్ హోటల్ తాజ్లో మనం రూమ్ బుక్ చేసామనుకోండమ్మా, ఇన్ దట్ కేస్ హోటల్ తాజ్ సప్లయర్ రిజిస్టర్డ్ పర్సన్ కాబట్టి హూ ఈజ్ లయబుల్ టు పే ద జిఎస్టీ? హోటల్ తాజ్ ఈజ్ లయబుల్ టు పే ద జిఎస్టీ. అది పాయింట్ మా. ఓకేనా? ఇది కాకుండా కొత్తగా 4th ఒకటి వచ్చిందమ్మా, అండ్ ఎన్ అమెండ్మెంట్ అని చెప్పాను మన మే అటెంప్ట్కి. అది ఏంటి అమెండ్మెంట్ మనం అనుకున్నది? దీని ముందుదో ఈ అటెంప్ట్కి వచ్చిందిరా, అది గుర్తులేదు ముందుది. ఇది ఏం చెప్పాను? జొమాటో, స్విగ్గీ గురించి చెప్పాను, గుర్తుందా? అంటే ఇక్కడ ఒకే చోట ఉంటుంది, ఒకసారి దీనిలో కూడా చూద్దాం.
ఈ అటెంప్ట్ దీని ముందు అటెంప్ట్ గుర్తులేదు, ఈ అటెంప్ట్ అయితే దీనిలో ఉంటుంది, దీని ముందు అటెంప్ట్ అనుకుంటా అయితే సారీ. సో ఇప్పుడు దీనిలో వచ్చేసరికి మనకి పాయింట్ ఏంటంటేనమ్మా, ఈ 9.5లో ఏంటి జొమాటో స్విగ్గీకి సంబంధించి ఏమనుకున్నా వాళ్ళు ఏమంటారు, ఫుడ్ అగ్రిగేటర్స్ అంటారు. ఈ ఫుడ్ అగ్రిగేటర్స్లో రెస్టారెంట్ అనుకోండి, ఆల్వేస్ ఈసీఓ, జొమాటో స్విగ్గీ ఈజ్ లయబుల్ టు పే ద జిఎస్టీ. హోటల్స్ అనుకోండి అమ్మా, డిపెండ్స్ అపాన్ రూమ్ టారిఫ్. రూమ్ టారిఫ్ అనేది 7,500 కన్నా తక్కువ ఉంటే ఈసీఓ ఈజ్ లయబుల్ టు పే ద జిఎస్టీ. 7,500 కన్నా ఎక్సెస్ ఉందనుకోండి అమ్మా, who is liable to pay the GST? Hotel itself is liable to pay the GST. Food aggregators like Zomato, Swiggy విషయానికి వచ్చేసరికి పొజిషన్ ఏంటమ్మా, రెస్టారెంట్స్ అయితే ఆల్వేస్ ఫుడ్ అగ్రిగేటర్స్ ఆర్ లయబుల్ టు పే ద జిఎస్టీ. అలా కాకుండా హోటల్స్ అనుకోండి అమ్మా, డిపెండ్స్ అపాన్ రూమ్ టారిఫ్. రూమ్ టారిఫ్ 7,500 కన్నా తక్కువ ఉంటేనేమో ఈసీఓ, 7,500 కన్నా ఎక్సెస్ ఉంటేనేమో హోటల్స్ ఆర్ లయబుల్ టు పే ద జిఎస్టీ. ఇది 9.5కి సంబంధించి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్. ఓకేరామా. నెక్స్ట్ వన్ వచ్చేసరికి కాంపోజిషన్ స్కీమ్ అమ్మా, సెక్షన్ 10. వేరియన్స్ విత్ రెస్పెక్ట్ టు దిస్ కాంపోజిషన్ స్కీమ్ సెక్షన్ 10 కనుక మనం తీసుకుంటే, కాంపోజిషన్ స్కీమ్స్లో ఎన్ని టైప్స్ ఉన్నాయమ్మా, మనకి 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి నార్మల్ కాంపోజిషన్ స్కీమ్ అండర్ సెక్షన్ 10(1). Second one, concessional scheme under section 10(2)(a). ఒకటేమో నార్మల్ స్కీమ్ అండర్ సెక్షన్ 10(1). సెకండ్ వన్ వచ్చేసరికమ్మా కన్సెషనల్ స్కీమ్ అండర్ 10(2)(a). ఓకే, ఫస్ట్ నార్మల్ కాంపోజిషన్ స్కీమ్ అండర్ 10(1) చూద్దాం. ఈ నార్మల్ కాంపోజిషన్ స్కీమ్ అండర్ 10(1) కనుక మనం తీసుకుంటే దానికి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటమ్మా, ప్రిసీడింగ్ ఫైనాన్షియల్ ఇయర్లో మన టర్న్ ఓవర్ 1.5 crores కన్నా తక్కువగా ఉంటాయి. కరెంట్ ఇయర్లో మనం కాంపోజిషన్ స్కీమ్కి ఎలిజిబుల్ 10(1). గుర్తుందమ్మా, ప్రిసీడింగ్ ఫైనాన్షియల్ ఇయర్లో మన టర్న్ ఓవర్ 1.5 crore కన్నా తక్కువగా ఉంటాయి. కరెంట్ ఇయర్లో ఏమవుతుందని చెప్తామమ్మా మనం, అప్ టు 1.5 crore వరకు కాంపోజిషన్ స్కీమ్కి ఏమవుతామమ్మా, ఎలిజిబుల్. ఓకే, ప్రిసీడింగ్ ఫైనాన్షియల్లో టర్న్ ఓవర్ అప్ టు 1.5 crore అయితే గనక కరెంట్ ఇయర్లో నువ్వు కాంపోజిషన్ స్కీమ్కి 10(1) ప్రకారం ఏమవుతావమ్మా, ఎలిజిబుల్. కానీ కొన్ని స్టేట్స్లో ఇన్స్టెడ్ ఆఫ్ 1.5 crore 75 lakhs అప్లికబుల్ అనుకున్నాం. ఏంటా కేసెస్, మేజర్గా నార్త్ ఈస్ట్ అమ్మా. అంటే ఏమేమి వస్తాయి మనకు వచ్చేసరికి అక్కడ, ఇదిగోండి మేఘాలయ, మణిపూర్, మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్, త్రిపుర, సిక్కిం, నాగాలాండ్, ఉత్తరాఖండ్. ఒకటేమో ఎంఎంటిఎస్, రెండోది మనం. ఎంఎంటిఎస్ అంటేనమ్మా మణిపూర్, మిజోరాం, త్రిపుర, సిక్కిం. మనం మేఘాలయ, అరుణాచల్, నాగాలాండ్, ఉత్తరాఖండ్, ఈ 8 స్పెషల్ కేటగిరీ స్టేట్స్లో మాత్రం ఇన్స్టెడ్ ఆఫ్ 1.5 crore 75 lakhs లిమిట్ విల్ బి అప్లికబుల్ అనుకున్నాం. ఓకే సార్, ప్రిసీడింగ్ ఇయర్లో టర్న్ ఓవర్ 1.5 కన్నా తక్కువ ఉంటే కరెంట్ ఇయర్లో కాంపోజిషన్ స్కీమ్కి ఎలిజిబుల్. సార్ ఎవరు దీనికి ఎలిజిబుల్, ఎలిజిబుల్ పర్సన్ ఎవరు అంటే సప్లయర్ ఆఫ్ ద గూడ్సా, సప్లయర్ ఆఫ్ సర్వీసా? ఎవరు ఎలిజిబుల్, సప్లయర్ ఆఫ్ ద గూడ్సా, సప్లయర్ ఆఫ్ సర్వీసా? నార్మల్ కాంపోజిషన్ స్కీమ్ అండర్ సెక్షన్ 10(1) is designed for supplier of the goods. Normal composition scheme under 10(1) is designed for the supplier of the goods. Sir, and a supplier of service దీనికి ఎలిజిబుల్ కాదా? కాదమ్మా. The one and only service that was eligible for 10(1) ఏంటమ్మా, restaurant service. The one and only service that was eligible for normal composition scheme under section 10(1) ఏంటమ్మా, restaurant service. Other than restaurant service, no other service providers are eligible for 10(1). ఇది ఫస్ట్ వన్. ఇక రెండో పాయింట్, సార్ సప్లయర్ ఆఫ్ ద గూడ్స్ అన్నారు అంటే మ్యానుఫ్యాక్చరర్ ఎలిజిబుల్లా, ట్రేడర్ ఎలిజిబుల్లా? ఎవరు ఎలిజిబుల్, మ్యానుఫ్యాక్చరర్, ట్రేడరా? బోత్, మ్యానుఫ్యాక్చరర్ యాజ్ వెల్ యాజ్ ట్రేడర్. కాకపోతే మ్యానుఫ్యాక్చరర్ ఆఫ్ నోటిఫైడ్ గూడ్స్ నాట్ ఎలిజిబుల్ అనుకున్నాం. ఏంటో నోటిఫైడ్ గూడ్స్ మ్యానుఫ్యాక్చరర్స్ దట్ ఆర్ నాట్ ఎలిజిబుల్? ఐస్ క్రీమ్, పాన్ మసాలా, టొబాకో,
aerated water, building bricks, fly ash bricks, roofing tiles. వీటి విషయానికి వచ్చేసరికి మాత్రం మ్యానుఫ్యాక్చరర్స్ నాట్ ఎలిజిబుల్ అని చెప్పాను. ఐస్ క్రీమ్, పాన్ మసాలా, టొబాకో, ఏరేటెడ్ వాటర్, బిల్డింగ్ బ్రిక్స్, ఫ్లై యాష్ బ్రిక్స్, రూఫింగ్ టైల్స్, వీటి విషయానికి వచ్చేసరికి మాత్రం మ్యానుఫ్యాక్చరర్ నాట్ ఎలిజిబుల్. సార్ అంటే ట్రేడర్ ఎలిజిబుల్లా? ఎస్. మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ నోటిఫైడ్ గూడ్స్ నాట్ ఎలిజిబుల్, కానీ ట్రేడర్స్ మాత్రం డెఫినెట్గా ఏమవుతారు అనుకుంటామమ్మా మనం? ఎలిజిబుల్. అది పాయింట్. ఇక నెక్స్ట్ వన్. సార్ మరి అసలు దీనికి ఎలిజిబిలిటీ అన్నారు కదా, సప్లయర్ ఆఫ్ ద గూడ్స్ కోసమే దీన్ని డిజైన్ చేశారు అన్నారు. అంటే సప్లై ఆఫ్ గూడ్స్తో పాటుగా అలాంగ్ విత్ సప్లై ఆఫ్ ద గూడ్స్ సప్లై ఆఫ్ సర్వీస్ చేయడానికి ఏదైనా పాసిబిలిటీ ఉందా? 10(1)లో అలాంగ్ విత్ సప్లై ఆఫ్ ద గూడ్స్ ఈజ్ ఇట్ పాసిబుల్ టు మేక్ సప్లై ఆఫ్ సర్వీస్ ఆల్సో? ఎస్. ఎంతవరకు? అప్ టు ద స్పెసిఫైడ్ లిమిట్ వరకు అలాంగ్ విత్ ద సప్లై ఆఫ్ ద గూడ్స్ సప్లై ఆఫ్ సర్వీస్ కూడా మనం చేయొచ్చు. ఏంటా లిమిట్? ప్రిసీడింగ్ ఫైనాన్షియల్ ఇయర్ టర్న్ ఓవర్లో 10% ఆర్ 5 lakhs whichever is higher. ప్రిసీడింగ్ ఫైనాన్షియల్ ఇయర్ టర్న్ ఓవర్లో 10% ఆర్ 5 lakhs whichever is higher. ఆ లిమిట్ వరకు అలాంగ్ విత్ ద సప్లై ఆఫ్ ద గూడ్స్ మనం సప్లై ఆఫ్ సర్వీస్ కూడా చేయొచ్చు. సపోజ్ ప్రిసీడింగ్ ఫైనాన్షియల్ ఇయర్లో మన టర్న్ ఓవర్ ఒక 90 lakhs అనుకోండి. కరెంట్ ఇయర్లో ఎంతవరకు సప్లై ఆఫ్ సర్వీస్ చేయొచ్చు? 90 lakhsలో 10%, 9 lakhs ఆర్ 5 lakhs whichever is higher. కరెంట్ ఇయర్లో 9 lakhs వరకు మనం ఏం చేయొచ్చమ్మా? సప్లై ఆఫ్ సర్వీస్ చేయొచ్చు. అది గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. ఓకేనా? ఆ తర్వాత వచ్చేసరికి సార్ దీనికి అప్లికబుల్ రేట్స్ ఎంత? నార్మల్ కాంపోజిషన్ స్కీమ్కి అప్లికబుల్ రేట్స్ ఎంత? ఎంతమ్మా అప్లికబుల్ రేట్స్? మ్యానుఫ్యాక్చర్ అయితేనేమో 1% ఆఫ్ అగ్రిగేట్ టర్న్ ఓవర్, ట్రేడర్ అయితేనేమో 1% ఆఫ్ టాక్సబుల్ టర్న్ ఓవర్, రెస్టారెంట్ అయితేనేమో 5% ఆఫ్ అగ్రిగేట్ టర్న్ ఓవర్. మ్యానుఫ్యాక్చర్ అయితే 1% ఆఫ్ అగ్రిగేట్ టర్న్ ఓవర్, ట్రేడర్ అయితేనేమో 1% ఆఫ్ టాక్సబుల్ టర్న్ ఓవర్, రెస్టారెంట్ అయితేనేమో 5% ఆఫ్ అగ్రిగేట్ టర్న్ ఓవర్ అంట. సరే ఇంతకీ అగ్రిగేట్ టర్న్ ఓవర్ అంటే ఏంటి? ఏంటమ్మా అగ్రిగేట్ టర్న్ ఓవర్ అంటే ఏంటి? ఆల్ టాక్సబుల్ సప్లైస్ ప్లస్ ఎగ్జామ్టెడ్ సప్లైస్ ప్లస్ ఎక్స్పోర్ట్స్ ప్లస్ ఇంటర్స్టేట్ సప్లైస్ మైనస్ GST మైనస్ RCM పర్చేజెస్ చేస్తే వచ్చేటువంటి దాన్ని ఏమంటామమ్మా మనం? అగ్రిగేట్ టర్న్ ఓవర్ అంటాం. టాక్సబుల్ సప్లైస్ ప్లస్ ఎగ్జామ్టెడ్ సప్లైస్ ప్లస్ ఎక్స్పోర్ట్స్ ప్లస్ ఇంటర్స్టేట్ సప్లైస్ మైనస్ GST మైనస్ RCM పర్చేజెస్ చేస్తే వచ్చేటువంటి దాన్ని ఏమంటారు అని చెప్తామమ్మా మనం? అగ్రిగేట్ టర్న్ ఓవర్ అంటారు. ఓకే. మ్యానుఫ్యాక్చర్ అయితే 1% దేని మీద పే చేయాలి? అగ్రిగేట్ టర్న్ ఓవర్ మీద పే చేయాలి. అదే మన ట్రేడర్ అయితే 1% దేని మీద పే చేయాలి? టాక్సబుల్ సప్లైస్ మీద 1% పే చేయాలి. అది డిఫరెన్స్ అమ్మా. మ్యానుఫ్యాక్చర్ అయితేనేమో 1% అగ్రిగేట్ టర్న్ ఓవర్ మీద, ట్రేడర్ అయితేనేమో ఆ 1% టాక్సబుల్ టర్న్ ఓవర్ మీద పే చేస్తారు అనుకుంటాం. రైట్. ఆ తర్వాత నెక్స్ట్ పాయింట్. సార్ ఇప్పుడు ఈ పర్టికులర్ కాంపోజిషన్ స్కీమ్ ఏదైతే ఉందో ఇది కరెంట్ ఇయర్లో ఎంతవరకు అప్లై అవుతుంది? అంటే కాంపోజిషన్ రేట్స్ కరెంట్ ఇయర్లో ఎంతవరకు అప్లై అవుతాయి? అప్ టు 1.5 crore వరకు. ఎలిజిబిలిటీ 1.5. కరెంట్ ఇయర్లోని కాంపోజిషన్ రేట్స్ అప్లై అయ్యేది కూడా అప్ టు 1.5 crore. అంటే సపోజ్ కరెంట్ ఇయర్లోని టర్న్ ఓవర్ ఒక 200 lakhs ఉందనుకోండి. ఎంతవరకు కాంపోజిషన్ రేట్స్ అప్లై అవుతాయి? అప్ టు 1.5 crore వరకు. దానికన్నా ఎక్సెస్ ఎంత ఉంది? 50 lakhs. అంతే కదా, 1.5 crore అంటే 150 lakhs అని. అవితే కూర్చులాంబా. సో 1.5 crore అంటే ఎంతనమ్మా? 150 lakhs అని. సో 200 మైనస్ 150 అంటే 50. సో అప్ టు 1.5 crore వరకు ఏ రేట్స్ అప్లై అవుతాయి అమ్మా? కాంపోజిషన్ రేట్స్ అప్లై అవుతాయి. ఓకేనా? దానికన్నా ఎక్సెస్ ఉన్నటువంటి 50 మీద మనకి ఏ రేట్స్ అప్లై అవుతాయమ్మా? నార్మల్ రేట్స్ విల్ బి అప్లికబుల్. దానికన్నా ఎక్సెస్ దాని మీద ఏం చేస్తారమ్మా? నార్మల్ రేట్స్ విల్ బి అప్లికబుల్. అది ఇంకొక పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సి. సార్ ఇది కాకుండా ఇంకొక స్కీమ్ ఉందని చెప్పారు కదా, ఏంటా స్కీమ్? కన్సెషనల్ రేట్ స్కీమ్ అండర్ సెక్షన్ 10(2)A.
రెండో స్కీమ్ వచ్చేసరికి ఏంటమ్మా, కన్సెషనల్ రేట్ స్కీమ్ అండర్ సెక్షన్ 10(2)A. ఎవరి కన్సెషనల్ రేట్ స్కీమ్కి ఎలిజిబుల్ అవుతారు? ఎక్స్క్లూజివ్ సర్వీస్ ప్రొవైడర్స్. ఇన్ ద సేమ్ వే ఎక్స్క్లూజివ్ సర్వీస్ ప్రొవైడర్స్తో పాటుగా ఎవరైతే ఈ నార్మల్ కాంపోజిషన్ స్కీమ్కి ఎలిజిబుల్ కారో, all those people can become eligible for 10(2)A. All those people can become eligible for 10(2)A. సార్ మరి దీనికి లిమిట్ ఎంత? ప్రిసీడింగ్ ఫైనాన్షియల్ ఇయర్లో మన టర్న్ ఓవర్ 50 lakhs కన్నా తక్కువగా ఉంటే కరెంట్ ఇయర్లో వీఆర్ ఎలిజిబుల్ ఫర్ దిస్ 10(2)A. ప్రిసీడింగ్ ఫైనాన్షియల్ ఇయర్లో మన టర్న్ ఓవర్ తెలంగాణ ఎంత? 50 lakhs కన్నా తక్కువగా ఉంటే ఏమవుతుందమ్మా కరెంట్ ఇయర్లో? ఎలిజిబుల్. ఓకే, ఫైన్. సార్ ఇప్పుడు మరి కరెంట్ ఇయర్లో ఎంతవరకు కాంపోజిషన్ రేట్స్ అప్లై అవుతాయి? కరెంట్ ఇయర్లో ఎంతవరకు కాంపోజిషన్ రేట్స్ అప్లై అవుతాయమ్మా? అప్ టు 50. సార్ కన్సెషనల్ రేట్ ఎంత అప్లై అవుతుంది సార్ 10(2)Aకి? 6%. అంటే CGST 3%, SGST 3%. ఇన్ టోటల్ ఎంత అవుతుందమ్మా? అది 6% విల్ బి అప్లికబుల్ 10(2)Aలో అయితే. సార్ మరి ఎవరెవరు ఎలిజిబుల్ కాదు సార్? అంటే ఇవి కామన్ పాయింట్స్ అనమాట అన్నిటికీ కూడా. 10(1)కి 10(2)Aకి ఇన్ఎలిజిబుల్ ఏంటమ్మా? కామన్ పాయింట్స్ ఇవి. ఎవరెవరు ఇన్ఎలిజిబుల్? మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ నోటిఫైడ్ గూడ్స్. ఎవరెవరు? ఐస్ క్రీమ్, పాన్ మసాలా, ఏరేటెడ్ వాటర్, టొబాకో, బిల్డింగ్ బ్రిక్స్, ఫ్లై యాష్ బ్రిక్స్, రూఫింగ్ టైల్స్. వీళ్ళందరూ కూడా ఏంటమ్మా? ఇన్ఎలిజిబుల్ 10(1) యాజ్ వెల్ యాజ్ 10(2)A. సెకండ్ వన్, CTP ఆర్ NRTP. CTP అంటేనమ్మా క్యాజువల్ ట్యాక్సబుల్ పర్సన్. NRTP అంటేనమ్మా నాన్ రెసిడెంట్ ట్యాక్సబుల్ పర్సన్. అంటే ఎవరు CTP అంటే? బాక్స్ విను. ఫైన్. సో వచ్చేసరికి ఏంటమ్మా మనకి ఇక్కడ CTP అంటే ఎవరమ్మా? క్యాజువల్ ట్యాక్సబుల్ పర్సన్ అంటే ఎవరు? ఇండియాలో ఏదో ఒక స్టేట్లో ఫిక్స్డ్ ప్లేస్ ఆఫ్ బిజినెస్ ఉండి రిమైనింగ్ స్టేట్స్ నుంచి అకేషనల్గా సప్లై చేసే పని అయితే ఆ వాళ్ళని ఏమంటారని చెప్పాం మనం? CTP, క్యాజువల్ ట్యాక్సబుల్ పర్సన్. ఎగ్జాంపుల్ ఏమనుకున్నాం అప్పట్లో క్లాస్లో మనం? రుద్రాక్ష ఎగ్జాంపుల్ అనుకున్నాం మనం. ఓకే, NRTP అంటే ఎవరు? ఫారినర్ అకేషనల్గా ఇండియాలో సప్లై చేసే పని అయితే ఆ పర్సనే మనం ఏమంటారు అని చెప్తాం? NRTP అంటారు అని చెప్తాం. ఓకే, NRTPకి ఎగ్జాంపుల్ ఏమనుకున్నాం? నేపాలీ పీపుల్ సెల్లింగ్ స్వెటర్స్ ఇన్ వింటర్ సీజన్ అనుకున్నాం. ఈ 2 కేసెస్లోనూ వాళ్ళు ఉండేదే చాలా తక్కువ స్పాన్. అందుకని వాళ్ళకి కాంపోజిషన్ స్కీమ్స్ అప్లై అవుతాయా? నాట్ అప్లికబుల్. నెక్స్ట్ వన్, నాన్ ట్యాక్సబుల్ సప్లైస్ చేస్తున్నటువంటి పర్సన్. థర్డ్ పాయింట్, నాన్ ట్యాక్సబుల్ సప్లైస్. అవును, అసలు నాన్ ట్యాక్సబుల్ సప్లై అయితే GSTనే పే చేయాల్సిన అవసరం లేదు కదా. మళ్ళీ కాంపోజిషన్ స్కీమ్కి నాట్ ఎలిజిబుల్ అని స్పెసిఫై చేయాల్సిన నీడ్ ఏంటి? స్పెసిఫై చేయాల్సిన నీడ్ ఏంటి? ఇక్కడ ఒక చిన్న స్లోగన్ చెప్పాను మీకు నేను. ఒక స్లోగన్ అప్లై అవుతుందమ్మా కాంపోజిషన్ స్కీమ్కి అని. ఏంటా స్లోగన్? ఇఫ్ యూ వాంట్ టు గో ఫర్ కాంపోజిషన్ స్కీమ్, గో ఫర్ ఆల్ ఆర్ గో ఫర్ నన్. తీసుకుంటే అన్ని యూనిట్స్కి కాంపోజిషన్ స్కీమ్ తీసుకోవాలి, లేదా అన్ని యూనిట్స్కి మనం ఏం చేయాలమ్మా? నార్మల్ స్కీమ్ తీసుకోవాలి. అంతేకాని ఒకదానికి కాంపోజిషన్ ఇంకో దానికి నార్మల్ తీసుకోవడం పాసిబుల్లా? నాట్ పాసిబుల్. తీసుకుంటే 2 యూనిట్స్కి కాంపోజిషన్ స్కీమ్ తీసుకోవాలి, లేదా 2 యూనిట్స్కి మనం నార్మల్ స్కీమ్ అనేటువంటిది తీసుకోవాలి. అంతేగాని ఒకదానికి కాంపోజిషన్ ఇంకొక దానికి నార్మల్ ఇలా తీసుకోవడం పాసిబుల్లా? నాట్ పాసిబుల్. అందుకనే మనం స్లోగన్ ఏమనుకున్నాం? ఇఫ్ యూ వాంట్ టు గో ఫర్ కాంపోజిషన్ స్కీమ్, గో ఫర్ ఆల్ ఆర్ గో ఫర్ నన్. నెక్స్ట్ వన్, సప్లై ఆఫ్ ద గూడ్స్ త్రూ ECO. ఏ పర్సన్స్ అయితే ECO ద్వారా సప్లై చేస్తున్నారో ఆల్ దోస్ పీపుల్ విల్ బికమ్ ఇన్ఎలిజిబుల్. అంటే ఇప్పుడు అమెజాన్, జొమాటో, స్విగ్గీ వీళ్ళ ద్వారా ఏ సప్లయర్స్ అయితే సప్లై చేస్తున్నారో ఆల్ దోస్ సప్లయర్స్ విల్ బికమ్ ఇన్ఎలిజిబుల్ ఫర్ కాంపోజిషన్ స్కీమ్. అట్లానే ఇంటర్ స్టేట్ సప్లయర్స్, ఏ పర్సన్స్ అయితే ఇంటర్ స్టేట్లో సేల్స్ చేస్తున్నారో దోస్ పీపుల్ విల్ బికమ్ ఇన్ఎలిజిబుల్. గుర్తుపెట్టుకోండి అమ్మా, ఇంటర్ స్టేట్ పర్చేజెస్ ఆర్ అలౌడ్. ఇంటర్ స్టేట్ పర్చేజెస్ ఆర్ అలౌడ్. ఏవి నాట్ అలౌడ్ అమ్మా? ఇంటర్ స్టేట్ సేల్స్ అనేటువంటివి ఏంటమ్మా? నాట్ అలౌడ్. ఈ రెండు కూడా కామన్ పాయింట్స్. అంటే ఇవన్నీ కూడా అటు 10(1)కి 10(2)Aకి రెండింటికి కూడా ఏంటమ్మా?
కామన్ పాయింట్స్. ఇవి మనం గుర్తుపెట్టుకోవాల్సిన మేజర్గా. రిమైనింగ్ పాయింట్స్ పెద్దగా అవసరం లేదురా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇక్కడ ఏవైతే చెప్పానో ఎగ్జామ్కి మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మా, వాటి మీద ఫోకస్ పెట్టండి. టైం సరిపోని వాళ్ళు, టైం ఉన్నవాళ్ళు మొత్తం చదవండి, దట్ ఈజ్ ఓకే. సఫిషియెంట్ టైం లేదు అనుకున్న వాళ్ళు నేను ఏ పాయింట్స్ అయితే చెప్తున్నానో అవి హైలైట్ చేసుకుని ఎగ్జామ్ అప్పుడు వాటి మీదే ఫోకస్ పెట్టండి. అందుకే నేను ఫాస్ట్ ట్రాక్లోనే చెప్తున్నాను, మీకు టిక్ పెట్టుకోవడం ఈజీగా ఉంటుందని. సో ఇంకొక పాయింట్ ఉందమ్మా, ఈవెన్ అంటే పైన ఎక్కడ కవర్ అయిందో కనబడలేదు ఫాస్ట్ ట్రాక్, అంటే ఉంది కానీ ఎతకడం కుదరలేదు. కాంపోజిషన్ స్కీమ్లో మనకి ఇది ఆప్షనలా మ్యాండేటరీనా? ఆప్షనల్. ఎందుకని ఆప్షనల్? కాంపోజిషన్ స్కీమ్లో నువ్వు లోయర్ రేట్ ఆఫ్ ట్యాక్స్ ఎప్పుడైతే పే చేస్తావో గవర్నమెంట్ నీ దగ్గర నుంచి తీసేసుకునేటువంటి బెనిఫిట్ ఏంటమ్మా? ఐడిసి కావాలా? కాంపోజిషన్ స్కీమ్ వదులుకోవాలి. కాంపోజిషన్ స్కీమ్ కావాలా? ఐడిసి వదులుకోవాలి. అందుకని ఈ స్కీమ్ ఏంటమ్మా? ఆప్షనల్ 1 అనుకున్నాం. అందుకని ఈ స్కీమ్ని మనం ఏమన్నాం? ఆప్షనల్ 1 అనుకున్నాం. అట్లానే ఇంకొక పాయింట్ ఏంటి అంటే కాంపోజిషన్ సప్లయర్ ఐడిసికి ఎలిజిబుల్లా నాట్ ఎలిజిబుల్లా? నాట్ ఎలిజిబుల్. ఇంకో పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాల్సిందమ్మా, సార్ ఇప్పుడు కాంపోజిషన్ సప్లయర్ ఏదైనా ఒక ఆర్సీఎం సప్లై రిసీవ్ చేసుకున్నాడు. కాంపోజిషన్ సప్లయర్ ఏం చేశాడమ్మా? ఏదైనా ఒక ఆర్సీఎం సప్లైని రిసీవ్ చేసుకున్నాడు. అలాంటప్పుడు కాంపోజిషన్ రేట్ అప్లై అవుతుందా? నార్మల్ రేట్ అప్లై అవుతుందా? ఇఫ్ ద కాంపోజిషన్ సప్లయర్ రిసీవ్స్ ఏ ఆర్సీఎం సప్లై, ఆర్సీఎం ఇన్వర్ట్ సప్లై వాడు రిసీవ్ చేసుకున్నాడు, అలాంటప్పుడు కాంపోజిషన్ రేట్స్ అప్లై అవుతాయా? నార్మల్ రేట్స్ అప్లై అవుతాయా? నార్మల్ రేట్స్. అంటే ఏం లేదమ్మా, రెస్టారెంట్ కాంపోజిషన్ స్కీమ్లో ఉంది, వాడు ఒక లాయర్ సర్వీస్ని అవైల్ చేసుకున్నాడు. లీగల్ సర్వీస్ దేని కింద కవర్ అయింది? ఆర్సీఎంలో. అలాంటప్పుడు ఏ రేట్స్ ప్రకారం ట్యాక్స్ కట్టాలి? నార్మల్ రేట్స్ ప్రకారం పే చేయాలా? కాంపోజిషన్ రేట్స్ ప్రకారం పే చేయాలా అన్న క్వశ్చన్ అరైజ్ అయిందమ్మా. ఆన్సర్ ఏంటి దానికి? కాంపోజిషన్ రేట్స్ అనేటువంటివి అవుట్వర్డ్ సప్లైస్ మీద యాజ్ ఎ సప్లయర్ నువ్వు ట్యాక్స్ పే చేసేటప్పుడు మాత్రమే అప్లై అవుతాయి. కాంపోజిషన్ రేట్స్ అనేటువంటివి అవుట్వర్డ్ సప్లైస్ మీద యాజ్ ఎ సప్లయర్ ట్యాక్స్ పే చేసేటప్పుడు మాత్రమే అప్లై అవుతాయి. అంతేనా? ఇక్కడ ఆర్సీఎంలో ట్యాక్స్ కడుతున్నది నువ్వు సప్లయర్ కెపాసిటీలోనా రిసిపియంట్ కెపాసిటీలోనా? రిసిపియంట్ కెపాసిటీ మనం ట్యాక్స్ కట్టేటప్పుడు ఆల్వేస్ పే బై నార్మల్ రేట్స్ ఓన్లీ. ఎఫ్సిఎంలో యాజ్ ఎ సప్లయర్ ట్యాక్స్ కట్టేటప్పుడు మాత్రమే కాంపోజిషన్ రేట్స్ విల్ బి అప్లికబుల్. అదే ఆర్సీఎంలో యాజ్ ఎ రిసిపియంట్ ట్యాక్స్ పే చేసే పని అయితే కాంపోజిషన్ రేట్స్ విల్ నాట్ బి అప్లికబుల్. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ వాట్ విల్ బి అప్లికబుల్ మా? నార్మల్ రేట్స్ విల్ బి అప్లికబుల్. ఇది కాంపోజిషన్ స్కీమ్కి సంబంధించి మేజర్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ మా. దీనిలో అమెండ్మెంట్స్ ఏమొచ్చినాయో చూద్దాం మనం ఒకసారి. ఆర్సీఎంలో కొత్తగా ఒక పాయింట్ యాడ్ అయిందమ్మా. జస్ట్ లైక్ మన గవర్నమెంట్, ఇప్పుడు ఇందాకే అనుకున్నాను, సప్లయర్ గవర్నమెంట్, రిసిపియంట్ బిజినెస్ ఎంటిటీ ఆర్సీఎంలో కవర్ అవుతుంది అని చెప్పాను. సప్లయర్ వచ్చేసరికి ఏమో గవర్నమెంట్, రిసిపియంట్ వచ్చేసరికి బిజినెస్ ఎంటిటీ. అప్పుడు ఎఫ్సిఎం ఆర్సీఎంలో ఎక్కడ అప్లై అవుతుందని చెప్పామమ్మా మనం? ఆర్సీఎం. సేమ్ పాయింట్ నౌ విల్ బి ఎక్స్టెండెడ్ టు కోర్ట్ ఆర్ ట్రిబ్యునల్. అంటే మొన్నటి వరకు కోర్ట్ ఆర్ ట్రిబ్యునల్ చేసే ఏ సర్వీస్ అయినా నెగిటివ్ లిస్ట్లో ఉంది, ఇప్పుడే నేర్చుకున్నాం. The services that are provided by the court or tribunal are there in the negative list. It is neither the supply of the good nor the supply of service అన్న. ఇప్పుడు ద పాయింట్ ఏమైనా మాడిఫై చేశారు అంటే ఓన్లీ జ్యుడిషియల్ ఫంక్షన్స్ ఏవైతే ఉంటాయో దోస్ ఆర్ నెయిదర్ ద సప్లై ఆఫ్ ద గూడ్స్ నార్ ద సప్లై ఆఫ్ సర్వీస్. అవి కాకుండా ఎనీ అదర్ కమర్షియల్ యాక్టివిటీ దట్ ఈస్ డన్ బై ద కోర్ట్ ఆర్ ట్రిబ్యునల్ డెఫినెట్లీ ఈజ్ ఇట్ ఎగ్జామ్టెడ్ ఆర్ ట్యాక్సబుల్? డెఫినెట్లీ ఏమవుతుందని చెప్తామమ్మా మనం? ట్యాక్సబుల్, దట్ టు అండర్ ఆర్సీఎం. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ రాశాను చూడండి. కోర్టు ప్రిమిసెస్ని సెల్ ఫోన్ టవర్స్ పెట్టుకోవడానికి లేదు వాటి రెంట్కి ఇచ్చాడు అనుకోండి అమ్మా. కోర్టు ప్రిమిసెస్లో సెల్ ఫోన్ టవర్స్ ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు. ఫర్ దట్ కోర్టు ఏదైనా రెంట్ రిసీవ్ చేసుకుంది అనుకో, అది జ్యుడిషియల్ ఫంక్షన్ కాదు కదా. జ్యుడిషియల్ ఫంక్షన్ కానప్పుడు ఇప్పుడు అంతకుముందు అయితే ఇది కూడా నెయిదర్ సప్లై ఆఫ్ ద గూడ్స్ నాట్ సప్లై ఆఫ్ సర్వీస్. ఇప్పుడు అదేమవుతుంది? ట్యాక్సబుల్. ఎఫ్సిఎమా ఆర్సీఎమా?
RCM. అంటే ఆ సెల్ ఫోన్ టవర్ కంపెనీ ఏం చేయాల్సి ఉంటుందమ్మా, GST అనేటువంటిది పే చేయాల్సి ఉంటుంది. అట్లానే ఛాంబర్స్ని లాయర్స్కి రెంట్కి ఇస్తారు. సుప్రీంకోర్టులో, హైకోర్టులో ఛాంబర్లు ఉంటాయి. ఛాంబర్స్ని రెంట్కి ఇస్తారు. అంటే ఆఫీసులో వాళ్ళు ఈ హైకోర్టు, సుప్రీంకోర్టు అడ్వకేట్స్ అక్కడే పెట్టుకుంటారు. దానికి వీళ్ళు అడ్వకేట్స్ ఏం చేస్తారంటే సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ రెంట్ పే చేస్తారు. ఇది కూడా జ్యుడిషియల్ ఫంక్షనేగా, సారీ ఇది కూడా అదర్ దాన్ జ్యుడిషియల్ ఫంక్షనే కదమ్మా, కమర్షియల్ యాక్టివిటీ. అప్పుడే ట్యాక్సబుల్, ఎగ్జంప్టెడా? ట్యాక్సబుల్. FCM, RCM? డెఫినెట్లీ RCM. ఇది కొత్తగా వచ్చిన పాయింట్. మొన్నటిదాకా కోర్టు లేదా ట్రిబ్యునల్ చేసి ఏ సర్వీస్ అయినా కానీ కవర్డ్ అండర్ నెగిటివ్ లిస్ట్. ప్రస్తుతానికి మాత్రం ఏంటమ్మా, ఓన్లీ జ్యుడిషియల్ యాక్టివిటీస్ మాత్రమే, నెయిదర్ ద సప్లై ఆఫ్ ద గూడ్స్ నార్ ద సప్లై ఆఫ్ సర్వీస్. అవి కాకుండా కోర్ట్స్ కానీ ట్రిబ్యునల్స్ కానీ ఏమైనా కమర్షియల్ యాక్టివిటీస్ క్యారీ చేస్తే మాత్రం డెఫినెట్లీ అవి ఏమవుతాయని చెప్తామమ్మా మనం, ట్యాక్సబుల్, దట్ టు అండర్ RCM. కాబట్టి కొత్తగా వచ్చినటువంటి అమెండ్మెంట్ ఇది, ఫోకస్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ మెటీరియల్ ఇస్తారు, లేదు ఒక్కటే మనకి RCM, దీనిలో వచ్చిన RCMలో ఒక పాయింట్ మనకి యాడ్ అయింది కాబట్టి కొంచెం ఫోకస్ పెట్టచ్చు. ఒకసారి కేర్ఫుల్గా, మెటీరియల్ ఇంకా మీ దాకా వచ్చి ఉంటుంది అనుకుంటున్నాను నేను. వచ్చిందా మీ దాకా? ప్రిపేర్ అయింది రీసెంట్గానే, షూటింగ్ అయింది కూడా హార్డ్లీ ఒక 3-4 days బ్యాక్ వెళ్ళి. అంటే వీడియో ప్లే చేస్తారేమో, సపరేట్ అమెండ్మెంట్స్ ఒక 1.5 hour ఉంది. అది మరి యాప్లో పెడతారో మీకు ప్లే చేస్తాం, మరి అది నాకు ఐడియా లేదు. ఒకసారి మీ ఇన్ఛార్జ్ని అడగాలి అవి. సో అందుకని ప్రస్తుతానికి కొన్ని ఓవర్వ్యూ చెప్తున్నా కాబట్టి మీరు చూసుకోండి. మెటీరియల్ ఇస్తారులే, క్లాస్ మీకు యాప్లో ఇస్తారా, ఫ్రీగా యూట్యూబ్లో పెడతారా నాకు తెలియదు, కానీ మెటీరియల్ అయితే మాత్రం ప్రొవైడ్ చేస్తారు. ఇదే మీకు స్క్రీన్ మీద చూస్తుంది ఆ మెటీరియల్. సో దేర్ ఎండ్స్ చాప్టర్ నెంబర్ 3 మా. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఎగ్జామ్షన్స్ మొత్తం అక్కర్లేదమ్మా, హార్డ్లీ ఒక 8 to 10 ఉంటాయి. అవి నేర్చుకుంటే చాలు. మేజర్గా ఎక్కువ కవర్ చేసేది వాటిని వాడు. ఓకే మ్యామ్. సో ఇక మనం 4th one స్టార్ట్ చేసుకోవచ్చు. అయితే కనుక 4th one వచ్చేసరికి మనకి ఏంటమ్మా, లీగల్ సర్వీస్ అమ్మా. ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్స్ అమ్మా. ఎగ్జామ్షన్స్ లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు. దీన్ని 2 waysలో అడగడానికి ప్రాబబిలిటీ ఉంది. ఒకటి, వేరే చాప్టర్స్లో క్లబ్ చేసి కాంప్రహెన్సివ్ ప్రాబ్లం కింద అడగడం. ఈ మధ్యకాలంలో ఆ ట్రెండ్ ఫాలో అవుతున్నారు. అంటే 5th క్వశ్చన్ కంపల్సరీ క్వశ్చన్ కదా మన GSTలో, 5 to 8 కదరా మంది, 1 to 4 వచ్చి ఇన్కమ్ ట్యాక్స్ కదా. అది ఆల్రెడీ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటుంటారు కదా, మీరు ఆ ప్యాటర్న్ ఆల్రెడీ ఫెమిలియర్. గ్రాండ్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయినాయా? గ్రాండ్ ఎగ్జామ్స్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు, లాస్ట్లో ఉంటాయి అక్టోబర్లో. సరే సరే, ఆ గ్రాండ్ ఎగ్జామ్స్ కొంచెం రాసినప్పుడు ప్యాటర్న్ అలవాటు అయ్యింది కదా మీకు. 1 to 4 వచ్చి ఇన్కమ్ ట్యాక్స్, 5 to 8 మంది కదా. సో ఆ 5th క్వశ్చన్ ఏంటి, కంపల్సరీ క్వశ్చన్. దానిలో క్లబ్ చేస్తున్నా అడుగుతున్నాడు. లేదు అంటే సపరేట్గానే అడగచ్చు. కానీ రెండిట్లో ఏదో ఒక దానిలో మటుకు పక్కాగా ఎగ్జామ్షన్స్ చాప్టర్ ఉంటుంది. దీన్ని కూడా అసలు మగప్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అసలు 100% అనలిటికల్గానే అడుగుతారు. అంతేగాని రైట్ అబౌట్ ఎడ్యుకేషన్ సర్వీస్ ఎగ్జామ్షన్, రైట్ అబౌట్ లీగల్ సర్వీస్ ఎగ్జామ్షన్, ఇలా అసలు ఎగ్జామ్లో అడగడానికి ఛాన్సే లేదు. కాబట్టి అసలు మగప్ చేయాల్సిన అవసరమే లేదు. 100% అనలిటికల్గానే అడుగుతారమ్మా. 4 to 6 marks వరకు మనకి అటెంప్ట్ని బట్టి ఇది మారుతూ ఉండొచ్చు అడిగేవి. ఓకే ఫైన్. దానిలో ఫస్ట్ సర్వీస్ మనం డిస్కస్ చేయాల్సింది వచ్చేసరికి ఏంటి అంటే లీగల్ సర్వీస్. ఇక్కడ వీళ్ళందరూ కూడా ఎవరు అంటే కనుక సప్లయర్స్. 1, 2, 3 ముగ్గురు సప్లయర్స్ ఉన్నారు. రిసిపియంట్స్ వచ్చేసరికి 1, 2, 3, 4, 5, 6. ఓకే, ఫస్ట్ వాడు ఎవడు, రిజిస్టర్డ్ పర్సన్. రెండో వాడు ఎవడమ్మా, అన్రిజిస్టర్డ్ పర్సన్. థర్డ్ వన్ వచ్చేసరికి ఇండివిజువల్ ఫర్ పర్సనల్ యూస్. నాలుగోది అక్కడే ఇచ్చాడు, గవర్నమెంట్. ఐదోదమ్మా మళ్ళీ వాడే సెల్ఫ్ సర్వీసెస్. వావ్, బాగానే రాసుకున్నారు అప్పుడు. ఎస్, సో ఇవి మనం అనుకున్నవి. దీనిలో ఫస్ట్ వన్ వచ్చేసరికి అమ్మా జూనియర్ లాయర్ అండ్ పార్ట్నర్షిప్ ఫార్మ్ ఆఫ్ లాయర్. జూనియర్ లాయర్ టు రిజిస్టర్డ్ పర్సన్, exempted and taxable. Junior lawyer to registered person, exempted and taxable. Taxable under RCM. Second one. Junior lawyer to unregistered person, exempted and taxable. Exempt. అమ్మా టిక్ మార్క్ ఉంటే ఎగ్జామ్టెడ్ తెలుసు కదా, ఇంటూ ఉంటే కనుక ట్యాక్సబుల్ అని. ఓకే, రివర్స్లో చూస్తున్నట్టున్నారు మీరు, నాకు తెలుసుగా.
సో జూనియర్ లాయర్ టు రిజిస్టర్డ్ పర్సన్ ట్యాక్సబుల్ ఇంటూ అంటే ట్యాక్సబుల్ అని కింద అందుకని డౌట్ ఉంటుంది రాశారు కూడా. ఇదిగోండి ఉంటారు ఇట్లా నాలాంటి పరమానంద శిష్యులని రాశారు దాన్ని. టిక్ మార్క్ ఉంటే అది ఎగ్జామ్టెడ్, ఇంటూ ఉంటే కనుక ట్యాక్సబుల్ అని. ఓకే, సో జూనియర్ లాయర్ టు రిజిస్టర్డ్ పర్సన్ taxable exempted taxable under RCM. Junior to unregistered person exempted. Junior to individual for personal use exempt. Junior to government exempt. Junior to junior exempt. So junior to senior not applicable. ఇది కూడా బాగానే గుర్తుపెట్టుకున్నారు. అసలు ఎగ్జామ్షన్ కూడా కాదు, నాట్ అప్లికబుల్ అవుతుంది. ఓకే, సెకండ్ కేస్ సీనియర్ లాయర్ టు రిజిస్టర్డ్ పర్సన్ taxable under RCM. Senior to unregistered person exempt. Senior to individual for personal use exempt. Senior to government exempt. Senior to junior taxable. Senior to junior ఏమవుతుందమ్మా taxable. Senior to senior taxable. Senior to junior అయినా taxable, senior to senior అయినా కానీ ఏమవుతుందమ్మా taxable. రైట్. ఆ తర్వాత కానీ ఎప్పుడు ట్యాక్సబుల్ అన్నదానికి కింద 2 స్టార్ మార్కులు వేసి చెప్పాడు. ఇదిగో చూడండి, సీనియర్ టు జూనియర్ ఎప్పుడు ట్యాక్సబుల్ రిజిస్టర్డ్ అయితే. సేమ్ పాయింట్ అమ్మా, సీనియర్ టు జూనియర్, జూనియర్ రిజిస్టర్డ్ అనుకోండి ట్యాక్సబుల్, జూనియర్ అన్రిజిస్టర్డ్ అనుకోండి ఎగ్జామ్ట్. సార్ అదేంటి లాయర్లు కూడా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలా? ఇప్పుడు ఆడిట్ ఫామ్కి రిజిస్ట్రేషన్ ఉంటుందా ఉండదా? జిఎస్టీలో ఎప్పుడు ఉంటుంది? టర్న్ ఓవర్ ఎంత దాటితే ఏపీ వరకు చెప్పండి, 20 lakhs. సర్వీస్ కదా, సప్లయర్ ఆఫ్ ద సర్వీస్ కాబట్టి 20 or 10 రెండే కదా ఉండేది మనకి. సో అదేవిధంగా లాయర్ కూడా ఎంత టర్న్ ఓవర్ దాటితే రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి? 20 lakhs or 10 lakhs. లాయర్స్ కూడా 20 lakhs కానీ 10 lakhs కానీ ఎప్పుడైతే ఎక్సీడ్ అవుతాయో దే ఆర్ లయబుల్ ఫర్ రిజిస్ట్రేషన్ కాదా? ఎస్. అలా జూనియర్ టర్న్ ఓవర్ 20 lakhs దాటింది అనుకోండి, లయబుల్ ఫర్ రిజిస్ట్రేషన్. అప్పుడు సీనియర్ టు జూనియర్, ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే సీనియర్ టు రిజిస్టర్డ్ జూనియర్ ట్యాక్సబుల్. సీనియర్ టు రిజిస్టర్డ్ జూనియర్ ఏమవుతుందమ్మా ట్యాక్సబుల్. అలా కాకుండా సీనియర్ టు అన్రిజిస్టర్డ్ జూనియర్ ఎగ్జామ్ట్. సేమ్ పాయింట్ సీనియర్కి కూడా. సీనియర్ టు రిజిస్టర్డ్ సీనియర్ ట్యాక్సబుల్. సీనియర్ టు అన్రిజిస్టర్డ్ సీనియర్. జనరల్గా అన్రిజిస్టర్డ్ సీనియర్ ఉండడు ప్రాక్టికల్గా, బట్ థియరీలో ఉండొచ్చు. ప్రాక్టికల్గా సీనియర్ అయ్యావంటేనే నీకు మంచిగా ఫైల్స్ ఉంటాయనే కదా. సో కాబట్టి ప్రాక్టికల్గా ఉండకపోవచ్చులే కానీ థియరీ ప్రకారం మాత్రం ఉండొచ్చు. సో సీనియర్ టు రిజిస్టర్డ్ సీనియర్ ట్యాక్సబుల్, సీనియర్ టు అన్రిజిస్టర్డ్ సీనియర్ ఎగ్జామ్ట్. ఇవి గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్. నెక్స్ట్ వన్, ఆర్బిట్రల్ ట్రిబ్యునల్. Arbitral tribunal to registered person taxable. Arbitral tribunal to unregistered person exempted. Arbitral tribunal to individual for personal use exempt. Tribunal to government exempt. Tribunal to lawyers not applicable at all. Tribunal lawyers ka silent service vote cheyadama generally not applicable. Idi legal service amma, exam lo koncham important. Tarvata education service. ఈ ఎడ్యుకేషన్ సర్వీస్ కనుక మనం తీసుకుంటే ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ స్టూడెంట్స్కి కానీ స్టాఫ్కి కానీ ఫ్యాకల్టీకి కానీ ఏదైనా ఒక అవుట్వర్డ్ సప్లై ప్రొవైడ్ చేసినందుకు వాళ్ళు రిసీవ్ చేసుకునే కన్సిడరేషన్ ఏదైతే ఉంటుందో అది ఎగ్జామ్టెడ్ అంటాడు. మన ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ స్టూడెంట్స్ కానీ ఫ్యాకల్టీ కానీ స్టాఫ్కి కానీ వాళ్ళకి ఏదైనా సర్వీస్ ప్రొవైడ్ చేస్తుంటే కనుక అది ఎగ్జామ్టెడ్ ట్యాక్సబుల్ అంటే ఎగ్జామ్టెడ్. సార్ మరి అయినప్పుడు మరి మాస్టర్ మైండ్స్ వాళ్ళ ఫీజు ఎందుకని ట్యాక్సబుల్ అయింది అనుకున్నాం. లాజిక్ ఒకటి, మరి మాస్టర్ మైండ్స్కి మేము కట్టే ఫీ మీద జిఎస్టీ ఉంది కదా, మరి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ అయితే కనుక ఎగ్జామ్షన్ అన్నారు కదా. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ అనేటువంటి దాన్ని డిఫైన్ చేశారమ్మా. ఈ 3 ప్లస్ 4 టోటల్ 4 మాత్రమే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ కిందకు వస్తాయి. ఏంటో 4 అంటే ఫస్ట్ వన్ స్కూల్స్ కానీ, సెకండ్ వన్ కోర్సెస్ రికగ్నైజ్డ్ బై ఇండియన్ లా కానీ,
Third one, occasional training centers. Fourth one, IIMs, Indian Institute of Management. Total 4 ఉంటాయమ్మా మనకి. First one, schools కానీ. Second one, courses recognized by Indian law like CA, CMA ఇలాంటివి కానీ. థర్డ్ వన్ వచ్చేసరికి ఏంటమ్మా, వొకేషనల్ ట్రైనింగ్ సెంటర్స్ కానీ. ఫోర్త్ వన్, ఐఐఎమ్స్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ కానీ. ఈ 4 ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కిందకు వస్తాయమ్మా. వీళ్ళు ఫ్యాకల్టీకి కానీ, స్టూడెంట్కి కానీ, స్టాఫ్కి కానీ ఏదైనా సర్వీస్ ప్రొవైడ్ చేస్తుంటే గనక దాని కన్సిడరేషన్ ఏదైనా రిసీవ్ చేసుకున్నా డెఫినెట్లీ అదేమవుతుందమ్మా, ఎగ్జామ్టెడ్. దెర్ ఈస్ నో నీడ్ టు పే ఎనీ GST. ఫైన్. ఆ తర్వాత ఇవి 2 ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ మా. ఇది ఇందాకది బై కదా, ఇది 2 అంటే ఏంటమ్మా, ఇన్వర్ట్ సప్లైస్. ఇన్వర్ట్ సప్లైస్ టోటల్ 5 పాయింట్స్ చెప్తాడు మనోడు అక్కడ ఇన్వర్ట్ సప్లైస్లో. ఏంటా 5 అమ్మవాడు అక్కడ చెప్పేది? ఫస్ట్ వన్, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ. సెకండ్ వన్, ఫుడ్ ఫెసిలిటీ. థర్డ్ వన్, సెక్యూరిటీ అండ్ హౌస్ కీపింగ్. ఫోర్త్ వన్, అడ్మిషన్ టెస్ట్. ఫిఫ్త్ వన్, ఆన్లైన్ ఎడ్యుకేషనల్ జర్నల్స్. టోటల్ ఎన్ని పాయింట్స్ అమ్మా? 5. ఏంటా 5? First one, transport. Second one, food facility. Third one, security and housekeeping. Fourth one, admission test. Fifth one, online educational journals. ఈ 5లో స్కూల్కి ఎన్ని ఎగ్జామ్టెడ్ అని చెప్పాను? ఫస్ట్ 3 ఆర్ ఎగ్జామ్టెడ్ టు స్కూల్ ఓన్లీ. ట్రాన్స్పోర్టేషన్ కానీ, ఫుడ్ ఫెసిలిటీ కానీ, సెక్యూరిటీ అండ్ హౌస్ కీపింగ్ కానీ, ఈ 3 ఓన్లీ ఎగ్జామ్షన్ ఎవరికి ఉంటుందమ్మా? స్కూల్కి మాత్రమే. మరి అడ్మిషన్ టెస్ట్ టు ఆల్. ఆల్ అంటే ఏంటి మీనింగ్? ఆల్ ద 4. ఇక్కడున్న 4కి మాత్రమే. ఆల్ అంటే మళ్ళీ అందరికి మాస్టర్మైండ్స్ కూడా అని కాదు. ఆల్ అంటే ఇక్కడ దాని మీనింగ్ ఏంటమ్మా? టు ఆల్ ద ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ దట్ ఆర్ నోటిఫైడ్ ఇన్ నోటిఫికేషన్. అంటే ఆ 4. ఇక ఫిఫ్త్ వన్, ఆన్లైన్ ఎడ్యుకేషనల్ జర్నల్స్. ఎగ్జామ్షన్ ఎవరికమ్మా? ఓ కోర్సెస్ రికగ్నైజ్డ్ బై ఇండియన్ లా. ట్రాన్స్పోర్టేషన్, ఫుడ్ ఫెసిలిటీస్, సెక్యూరిటీ 3 ఎవరికి ఎగ్జామ్టెడ్? స్కూల్కి ఎగ్జామ్టెడ్. ఆ తర్వాత అడ్మిషన్ టెస్ట్, ఆల్ ద 4. ఆన్లైన్ ఎడ్యుకేషనల్ జర్నల్స్, ఓన్లీ కోర్సెస్ రికగ్నైజ్డ్ బై ఇండియన్ లా. ఇవి గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ మేజర్గా. ఇవి కాకుండా కొన్ని స్పెషల్ పాయింట్స్లో ఇచ్చిన వాటిల్లో ఇవ్వండి, బోర్డింగ్ స్కూల్ ఒకటి. బోర్డింగ్ స్కూల్ అంటే హాస్టల్ అనమాట. ఓన్లీ కంపల్సరీగా నువ్వు హాస్టల్లో జాయిన్ అవ్వాలి అక్కడ. అలాంటి బోర్డింగ్ స్కూల్స్ ఏవైతే ఉంటాయో అకామిడేషన్ ఎగ్జామ్టెడా టాక్సబుల్లా అనే క్వశ్చన్ అరైజ్ అయిందమ్మా. అకామిడేషన్ అనేటువంటిది ఎగ్జామ్టెడా టాక్సబుల్లా? ఎందుకని ఎగ్జామ్ట్? అది కాంపోజిట్ సప్లై. అక్కడ న్యాచురల్ బండెల్. అదేమైందమ్మా? న్యాచురల్ బండెల్. ఏది? ఏ 2 న్యాచురల్ బండిల్? ఎడ్యుకేషన్ ప్లస్ అకామిడేషన్. ఎడ్యుకేషన్ ప్లస్ అకామిడేషన్ ఒక న్యాచురల్ బండిల్ అయినాయి. న్యాచురల్ బండిల్ అయితే అదే సప్లై అవుతుంది? కాంపోజిట్ సప్లై. కాంపోజిట్ సప్లై అయితే ఏ రేట్ అప్లై చేయాలి? ప్రిన్సిపల్ సప్లై రేట్. అక్కడ ప్రిన్సిపల్ సప్లై ఏది? ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సప్లై ఎగ్జామ్టెడ్ కాబట్టి అకామిడేషన్ కూడా ఎగ్జామ్టెడ్ అయింది. అది లాజిక్. ఓకేమా? ఎడ్యుకేషన్ ఎగ్జామ్టెడ్ కాబట్టి ఏది ఎగ్జామ్టెడ్ అయిందని చెప్తాం? హాస్టల్ అకామిడేషన్ కూడా మనకి ఏమైందమ్మా? ఎగ్జామ్ట్. అట్లానే ఇది కూడా ఇంపార్టెంట్, మీకు తెలిసిందే. ప్రైవేట్ కోచింగ్, మాస్టర్మైండ్స్ లాంటివి, వీళ్ళు ఇచ్చేటువంటి కోచింగ్ ఎగ్జామ్టెడా టాక్సబుల్ అమ్మా? టాక్సబుల్. అట్లానే ఇది కూడా ఇంపార్టెంట్. కోర్సెస్ రికగ్నైజ్డ్ బై ఇండియన్ లా మాత్రమే ఎగ్జామ్టెడ్ మా. ఫారిన్ కంట్రీ అయితే కనుక డెఫినెట్గా ఏమవుతుందని చెప్తాం మనం? టాక్సబుల్. ఫారిన్ కంట్రీ అయితే కనుక డెఫినెట్గా ఏమవుతుందని చెప్తాం మనం? టాక్సబుల్. అట్లానే ఇది కూడా. Catering services provided by anyone other than educational institution is taxable. ఇదేంట్రా అప్పుడప్పుడు ఎగ్జామ్లో ఇస్తూ ఉంటాడు వాడు. అవుట్డోర్ క్యాటరింగ్ ప్రొవైడెడ్ బై హోటల్ సింధూరి టు ఎ స్కూల్ ఆన్ ద అకేషన్ ఆఫ్ ఎ పిక్నిక్. ఎగ్జామ్టెడ్ టాక్సబుల్. అదేంటి ఫుడ్ స్కూల్కి అయితే ఎగ్జామ్టెడ్ అన్నాం కదా? విత్ ఇన్ ద ప్రిమిసెస్ పెట్టాలి ఫస్ట్. 2 అక్కడ ఫుడ్ ఫెసిలిటీ స్కూల్కి చేయట్లేదు, నువ్వు బయటకు వెళ్ళి ట్రిప్కి చేస్తున్నావు. అవుట్డోర్ క్యాటరింగ్ అది కాబట్టి ఎగ్జామ్టెడ్ టాక్సబుల్ అమ్మా? టాక్సబుల్. అదొకటి ఇంపార్టెంట్. తర్వాత ఇది కూడా ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం. బోర్డ్స్ అంటే మన SSC, అదే 10th క్లాస్ ఎగ్జామ్ బోర్డ్,
ఇంటర్మీడియట్ ఎగ్జామ్ బోర్డ్ వాళ్ళు కూడా మనకి ఎగ్జామ్ పెడుతున్నది ఎగ్జామ్ ఫీ తీసుకుంటారుగా. 10th క్లాస్కి ఎగ్జామ్ ఫీ కట్టాలి అంటారు, ఇంటర్మీడియట్కి ఎగ్జామ్ ఫీకి లాస్ట్ డేట్ అంటారు. ఐడియా ఉన్నాయి కదా. ఆ 10th ఎగ్జామ్ ఫీ, ఇంటర్మీడియట్ ఎగ్జామ్ ఫీ ఏదైతే ఉంటుందో దాని వరకు మాత్రం ఆ ఎస్ఎస్సి బోర్డు కానీ ఇంటర్మీడియట్ బోర్డు కానీ ఏవైతే ఉంటాయో అవి కూడా దేని కిందకు వస్తాయమ్మా, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ కిందకే వస్తాయి అంటాడు. అవి కూడా దేని కిందకు వస్తాయి అని చెప్తాడమ్మా, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ కిందకే వస్తాయి. అది గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. అంటే ఇన్ రిలేషన్ టు కండక్ట్ ఆఫ్ ఎగ్జామ్, సెంట్రల్ బోర్డ్స్ కానీ స్టేట్ బోర్డ్స్ కానీ ఎగ్జామ్స్ ఏవైతే కండక్ట్ చేస్తారో అవి ఎగ్జామ్టెడ్. అమ్మా ఎగ్జామ్స్ కండక్ట్ చేయడమే కాదు, వాటి సపోర్టింగ్ యాక్టివిటీస్ కూడా ఎగ్జామ్టెడే. సపోర్టింగ్ యాక్టివిటీస్ ఏంటో ఇక్కడ రాశాడు చూడండి. రిజల్ట్ని పబ్లిష్ చేయడం, నోటీస్ ప్రింట్ చేయడం, హాల్ టికెట్లు ప్రింట్ చేయడం, క్వశ్చన్ పేపర్లు ప్రింట్ చేయడం, ఇలాంటివన్నీ కూడా ఏంటమ్మా దాని సపోర్టింగ్ యాక్టివిటీస్. ఎగ్జామ్ కండక్ట్ చేయాలంటే క్వశ్చన్ పేపర్ కావాలి కదరా. వితౌట్ క్వశ్చన్ పేపర్ ఎగ్జామ్ పెట్టలేం కదా. ఇవి సపోర్టింగ్ యాక్టివిటీస్ అనమాట. ఇలాంటి సపోర్టింగ్ యాక్టివిటీస్ కూడా డెఫినెట్గా ఏమవుతాయని చెప్తాడమ్మా మనవాడు, ఎగ్జామ్టెడ్. అది గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. అట్లానే మీకు టీసీ ఏదైనా ఇవ్వాలన్నా, మైగ్రేషన్ సర్టిఫికేట్ అంటే టీసీ, అదే ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ స్కూల్లో ఇస్తారు కదా. ఒక స్కూల్ నుంచి ఇంకో స్కూల్కి మారేటప్పుడు దానికి ఎంతో కొంత నామినల్గా అమౌంట్ కలెక్ట్ చేస్తూ ఉంటారు. ఆ అమౌంట్ ఎగ్జామ్టెడా ట్యాక్సబుల్ అంటే ఎగ్జామ్టెడ్ మా. అది ఎక్స్ట్రా పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సిందమ్మా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్కి సంబంధించి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి ప్యాసింజర్ ట్రాన్స్పోర్ట్ అమ్మా. ఆర్డర్ ప్రకారం ఇక్కడ మెటీరియల్ ఆర్డర్ ప్రకారం ఇక్కడ ట్రాన్స్పోర్ట్ ప్యాసింజర్, ఎస్ ప్యాసింజర్ అనేది ప్యాసింజర్ ట్రాన్స్పోర్ట్ సర్వీస్. మనం ఎన్ని వేస్లో ట్రాన్స్పోర్టేషన్ ఉండొచ్చు అమ్మా? 4 ways. రోడ్ వేస్ కానీ, రైల్వేస్ కానీ, ఎయిర్వేస్ కానీ, వాటర్ వేస్ కానీ. ఫస్ట్ రోడ్ వేస్ చూద్దాం. రోడ్ వేస్ తీసుకుంటే మనం క్యారేజ్ 2 types అమ్మ. ఒకటి స్టేజ్ క్యారేజ్, రెండోది వచ్చేసరికి అమ్మ కాంట్రాక్ట్ క్యారేజ్ అంటాడు. ఒకటి స్టేజ్ క్యారేజ్, రెండోది వచ్చేసరికి అమ్మ కాంట్రాక్ట్ క్యారేజ్. ఏంటి డిఫరెన్స్ రెండింటికి? స్టేజ్ క్యారేజ్ అంటే మన భాషలో చెప్పాలి అంటే చెయ్యెత్తిన చోట బస్సు ఆపబడును, పల్లె వెలుగు. ఎవ్రీ స్టేజ్లోనూ బస్సు ఆగుతూ వెళ్తుంది, దాన్ని ఏమంటాం మనం? స్టేజ్ క్యారేజ్ అంటాం. మరి కాంట్రాక్ట్ క్యారేజ్ అంటేనమ్మా నాన్ స్టాప్, ఆరిజిన్ డెస్టినేషన్లో మాత్రమే ఆగుతాయి. సార్ దీనిలో ఏది ట్యాక్సబుల్, ఏది ఎగ్జామ్టెడ్? స్టేజ్ క్యారేజ్ తీసుకుంటే నాన్ ఏసీ ఎగ్జామ్టెడ్ అంటమ్మా, ఏసీ అయితే కనుక ట్యాక్సబుల్ అంట. అంటే ఫ్యూచర్లో పల్లె వెలుగు బస్సుకు కూడా ఏసీ వస్తాయి, అప్పుడు అదేమవుతుందంటమ్మా ట్యాక్సబుల్. హూ నోస్, గుర్రం ఎగరావచ్చు, అంతే కదరా. జిల్లాల వారీగా ఎయిర్పోర్ట్లు రావచ్చు, లేదా ఇంకా ఏదైనా జరగచ్చు మనకి ఫ్యూచర్లో. కాబట్టి డెఫినెట్లీ అలాంటప్పుడు మనకి దేనికి ప్రాబబిలిటీ ఎక్కువ ఉంటుందమ్మా? ఆల్వేస్ డెఫినెట్గా నాన్ ఏసీ అయితే కనుక ఏంటమ్మా ఎగ్జామ్టెడ్, ఏసీ అయితే కనుక డెఫినెట్లీ ఏమవుతాయమ్మా ట్యాక్సబుల్, ఫ్యూచర్లో వస్తాయి. రైట్. ఆ తర్వాత కాంట్రాక్ట్ క్యారేజ్ తీసుకోండి. కాంట్రాక్ట్ క్యారేజ్ అంటే ఏంటమ్మా నాన్ స్టాప్. నాన్ స్టాప్ కనుక మనం తీసుకుంటే ఏవి ట్యాక్సబుల్? ఏసీ. ఇప్పుడు అందుకని గుంటూరు టు విజయవాడ నాన్ స్టాప్ బస్ తీసుకోండి. నాన్ ఏసీ అయితే టికెట్ ఫేర్ ఎంతమ్మా? టికెట్ ఎంత? 70 రూపీస్ ఏమో ఉంటుంది. అదే ఏసీ అయితే కనుక టికెట్ ఎంత ఉంటుందమ్మా? 100 రూపీస్ ఉంటుంది. ఆ 30 రూపీస్లో GST కూడా ఉంటుంది ఏసీ దానిలో. సో గుంటూరు టు విజయవాడ నాన్ స్టాప్, నాన్ ఏసీ అయితేనేమో ఎగ్జామ్టెడ్, అదే ఏసీ అయితేనేమో డెఫినెట్గా ఏమవుతుందని చెప్తామమ్మా మనం ట్యాక్సబుల్. అట్లానే రేడియో ట్యాక్సీ, రేడియో ట్యాక్సీ కూడా ట్యాక్సబుల్. రేడియో ట్యాక్సీ అంటేనమ్మా 2-way GPS ట్రాకింగ్ ఉన్నటువంటి దాన్ని మనం ఏమంటాము అంటే రేడియో ట్యాక్సీ అంటాం. 2-way GPS ట్రాకింగ్ ఉండడం అంటే మన డ్రైవర్ లొకేషన్ మనకి తెలుస్తుంది, మన లొకేషన్ డ్రైవర్కి కూడా తెలుస్తుంది. ఇప్పుడు ఓలాలో కానీ ఊబర్లో కానీ మనం ఏదైనా బుక్ చేసామనుకోండి, మనం ఎక్కడున్నామో డ్రైవర్కి తెలుస్తుంది, డ్రైవర్ ఎక్కడున్నాడో మనకి తెలుస్తుంది. ఇలా 2-way GPS ట్రాకింగ్ ఉన్నటువంటి దాన్ని మనం ఏమంటాము అంటే రేడియో ట్యాక్సీ అంటాం. రేడియో ట్యాక్సీ ఆల్వేస్ ఏమవుతుందని చెప్తామమ్మా ట్యాక్సబుల్. ఇక నెక్స్ట్ వన్ హైర్ బేసిస్ మీద మనం ఏదైనా తీసుకోవడం. దీనికి ఎగ్జాంపుల్ ఏం చెప్పాను రా, ఒకటి జీవితం బుగ్గిపాలు అవడానికి కళ్ళారా చూద్దామని పెళ్లి బస్సు వేసుకొని వెళ్తాం మనం, అంతే కదరా. ఒకటి జీవితం బుగ్గిపాలు అవడాన్ని కళ్ళారా చూద్దామని చెప్పి ఏం చేస్తాం మనం? బస్సు వేసుకొని వెళ్తాం, బస్సును హైర్కి తీసుకుని వెళ్తాం. అదే దేని కిందకు వస్తుందమ్మా? ట్యాక్సబుల్. అంటే ఇప్పుడు అదే సినిమా కూడా అనుకున్నాం, నేమ్ అది వీడు అశోకవనంలో అర్జున కళ్యాణమా మూవీ నేమ్ అది? అశోకవనంలో అర్జున కళ్యాణం.
ఎస్, ఆ మూవీలో వీడు నాన్ ఏసీ బస్సు వేసుకుని వెళ్తాడు. వాడు అడుగుతాడు ఏంటి ఏసీ లేదా బస్సులో అని కూడా అడుగుతారు కదా. అది నాన్ ఏసీ. నాన్ ఏసీ అయినా కానీ అది హైయర్ బేసిస్ మీద తీసుకున్నాం కాబట్టి ఎగ్జామ్టెడ్ ట్యాక్సబుల్ అమ్మా, ట్యాక్సబుల్. అట్లనే టూరిజం అంటే ఇప్పుడు మనం అరకు వ్యాలీ దగ్గర అనుకున్నాం. ఇప్పుడు అరకు బొర్రా కేవ్స్ దాకా వెళ్ళి ట్రైన్లో బొర్రా కేవ్స్ దగ్గర నుంచి మనం ఏం చేసామా, ల్యాండ్ రూట్ వెళ్తున్నాం. అక్కడ క్యాబ్ మాట్లాడుకుందాం. ఆ పక్కన ఉన్న లంబసింగి, కాఫీ తోటలు, చాపరాయి ఇవన్నీ మనం చూసి రావడానికి మనం మాట్లాడుకున్నాం అనుకోండి అమ్మా. డెఫినెట్లీ అలాంటప్పుడు పొజిషన్ ఏంటి, మనం ఇప్పుడు అక్టోబర్ ఆ టైంలో వెళ్తే బొర్రా కేవ్స్ ఫ్లవర్స్ ఎక్కువ పోస్తాయి అమ్మా. అవి చూడడానికి చాలా మంది వెళ్తూ ఉంటారు సెప్టెంబర్ అక్టోబర్ సీజన్లో. ఆ టైంలో నీకు బస్సు మనం వెహికల్లో హీటర్ కోరుకుంటాం, అంతేగాని మనం ఏసీ వేయాలని అనుకోంగా. అది నాన్ ఏసీ. ఈవెన్ దో నాన్ ఏసీ అయినా కానీ ఇక్కడలా అని ఇప్పుడు జనాలు ఎలా అయితే ఫీల్ అవుతున్నారో చలిగా, కొంతమంది అట్లా అనమాట. ఫైన్. సో అందుకని ఆ టూరిజం పర్పస్ అంటారు దాన్ని. ఆ టూరిజం పర్పస్ అయితే అది ఎగ్జామ్టెడ్ ట్యాక్సబుల్ అమ్మా. ఈవెన్ దో నాన్ ఏసీ అయినా కానీ ఏమని చెప్తాడు, ట్యాక్సబుల్. కండక్టెడ్ టూర్ అంటేనమ్మా, ఇంట్లో చెప్పాను, అరే ముసలోళ్ళు మనం అప్పుడప్పుడు ఇసిగిస్తూ ఉంటారా నాయనమ్మలు అమ్మమ్మలు, వీళ్ళందరినీ సరదాగా పుణ్యక్షేత్రాలకు 20 రోజులు పంపిద్దాం, ఉత్తర భారతదేశ పుణ్యక్షేత్రాల యాత్ర అని బోర్డు పెట్టి ఈ ముసలోళ్ళందరూ దానిలో ఎక్కించి పంపించాం అనుకోండి అమ్మా, దాన్ని కండక్టెడ్ టూర్ అంటారు. ఆ కండక్టెడ్ టూర్ ఏదైతే ఉంటుందో అది ఈవెన్ దో నాన్ ఏసీ అయినా కానీ ఎగ్జామ్టెడ్ ట్యాక్సబుల్. ట్యాక్సబుల్ ఉంటారు మన క్లాస్లో కూడా ముసలోళ్ళు కొంచెం ఏసీ కానీ ఇట్టి ఉంటారు. మామూలుగా దుప్పట్లు కప్పినట్టు దాన్ని కప్పుతూ ఉంటారు, దాన్ని కొంతమంది ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఏసీ అవసరం లేదు కదరా. సో మరి అలాంటప్పుడు అవునా, ఓకే, వెరీ గుడ్. సో పొజిషన్ ఏంటి అంటే కనుక కండక్టెడ్ టూర్ ఈవెన్ దో నాన్ ఏసీ అయినా ఎగ్జామ్టెడ్ ట్యాక్సబుల్ అమ్మా, ట్యాక్సబుల్. సార్ మరి ఎగ్జామ్షన్ దేనికి ఇస్తారు సార్, ఆటో కానీ ఈ రిక్షా కానీ నాన్ ఏసీ కాంట్రాక్ట్ క్యారేజ్ కానీ అదేమవుతుంది అని చెప్తామమ్మా మనం, ఎగ్జామ్. అట్లా ఇక నెక్స్ట్ వన్ ట్రైన్ అమ్మా, రైల్వేస్లో ఏది ట్యాక్సబుల్ అంట, ఏసీ కోచ్ ఏదైనా కానీ ట్యాక్సబుల్. నాన్ ఏసీ అయితే కనుక ఫస్ట్ క్లాస్ ట్యాక్సబుల్ అమ్మా. ఏసీ అయితే కనుక ఏదైనా అంటే ఫస్ట్ క్లాస్ కానీ స్లీపర్ కానీ చైర్ కార్ కానీ 3 ట్యాక్సబుల్ ఏసీ అయితే. అదే నాన్ ఏసీ అయితే మాత్రం ఏమవుతుందమ్మా మనకు వచ్చేసరికి ఓన్లీ ఫస్ట్ క్లాస్ మాత్రమే ట్యాక్సబుల్. స్లీపర్ కానీ సెకండ్ క్లాస్ కానీ ఏమవుతాయని చెప్తాడమ్మా మనవాడు, ఎగ్జామ్. అట్లని కేబుల్ కార్ అంటే నథింగ్ బట్ రోప్ వే. అదే వైజాగ్ కైలాసగిరి, శ్రీశైలం దగ్గర నుంచి పాతాళ గంగకి రోప్ వే ఉంది కదా మనకి, ఆ రోప్ వే ఎగ్జామ్టెడ్ ట్యాక్సబుల్ అంటే డెఫినెట్లీ ఏమని చెప్తామమ్మా మనం, ట్యాక్సబుల్. సార్ ఏవి ఎగ్జామ్టెడ్ సార్, నాన్ ఏసీ అయినా మెట్రో అయినా, అంటే మెట్రో తెలిసిందే కదమ్మా మన హైదరాబాద్ ఇలాంటివి. తర్వాత మోనోరైల్ అంటే చెప్పాను సింగిల్ ట్రాక్ ఉంటుందిరా అని. సింగిల్ ట్రాక్ ఇప్పుడు మనకి ముంబై లాంటి ప్లేసుల్లో, ఇప్పుడు మన హైదరాబాద్లో కానీ వాళ్ళు ఏం చేశారు, ఎంత స్పేస్ ఆక్యుపై చేసినారా పిల్లర్లు, రోడ్ అంతా కూడా ఆక్యుపై చేస్తా పోతున్నాయా పిల్లర్స్. అవి 2 ఉండాలి కదా పిల్లర్స్ మరి ట్రాక్ వేయాలంటే. కానీ ముంబైలో నీకు గట్టి గజం కూడా దొరకదు అక్కడ వేయాలంటే, అంత కంజెస్టెడ్గా ఉంటుంది. అలాంటి చోట్ల నువ్వు పిల్లర్స్ ఇంత పెద్ద వేసి మెట్రో వేయాలంటే కష్టం. సింగిల్ పిల్లర్ మీద తిప్పుతారు దాన్ని. అక్కడ ఒకటే ట్రాక్ ఉంటుందమ్మా, బుల్లెట్ ట్రైన్ లాగా మ్యాగ్నెటిక్ లాగా అతుక్కొని వెళ్తూ ఉంటుంది అది ట్రాక్. అలాంటివి అనమాట, వాటిని మోనోరైల్స్ అంటాం. అవి ఎగ్జామ్ చేయి. అట్లానే నెక్స్ట్ వన్ ట్రామ్వే, కలకత్తాలో ఉంటాయి రోడ్డు మీద వెళ్ళే ట్రైన్లు. రోడ్డు మీద ట్రాక్ ఉండి దాని మీద వెళ్తూ ఉంటాయి కదా, ఓకే, ఆ ట్రామ్వే. ఇవన్నీ కూడా ఏమవుతాయని చెప్తాడమ్మా మనవాడు, ఎగ్జామ్ చేయి. ఇక ఆ తర్వాత ఎయిర్ పెద్దగా ఇంపార్టెంట్ కాదురా. ఎయిర్లో ఎగ్జామ్టెడ్ ఏది అంటే నార్త్ ఈస్ట్ స్టేట్స్, ఆరిజిన్ కానీ డెస్టినేషన్ కానీ నార్త్ ఈస్ట్ స్టేట్స్లో ఉండేటువంటి పని అయితే అదేమవుతుందమ్మా, ఎగ్జామ్టెడ్. రెస్ట్ ఆఫ్ ద కేసు ఏమవుతుందమ్మా, ట్యాక్సబుల్. అట్లానే వాటర్ వేస్, ఇన్లాండ్ వాటర్ వేస్ అయితే ఎగ్జామ్టెడ్ మా. ఇక అదర్ దాన్ ఇన్లాండ్ వాటర్ వేస్ అయితే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అయితే ఎగ్జామ్టెడ్. టూరిజం కోసం అయితే కనుక ట్యాక్సబుల్ అంటాడు. అంటే ఇదేంటంటే ఇప్పుడు వాటర్ వేస్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అంటే కేరళ తీసుకోండి, మనకి సిటీ బస్సులు ఎలా అయితే ఉంటాయో అక్కడ బులిబులి బోట్స్ వేసుకుని తిరుగుతూ ఉంటాడు. ఇది ఏమై చేసావు మూవీలో హీరోయిన్ ఎత్తుకుంటూ వెళ్తాడు కదా. సో అవన్నీ సిటీ బస్సులు లాంటివి మనకు వచ్చేసరికి బ్రీతింగ్ తీసుకుంటారా. సో మరి అలాంటప్పుడు డెఫినెట్లీ ఏంటమ్మా, అది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కాబట్టి ఎగ్జామ్టెడ్ ట్యాక్సబుల్. డెఫినెట్లీ ఏమవుతుందని చెప్తాం మనం, ఎస్, ఎగ్జామ్. ఆ తర్వాత ట్యాక్సబుల్ ఎప్పుడు, టూరిజం. ఇప్పుడు మన గోదావరి మూవీలో బల్లకట్టు మీద వీళ్ళు భద్రాచలం వెళ్తారు. అది ఎక్స్క్లూజివ్గా బల్లకట్టును దేనికి యూజ్ చేస్తున్నారమ్మా, టూరిజం పర్పస్కి. అప్పుడు అది ఎగ్జామ్టెడ్ ట్యాక్సబుల్.
ట్యాక్సబుల్. ఇది వాడు చెప్పేటువంటి మేజర్ పాయింట్స్. దీనిలో మీరు ఫోకస్ పెట్టాల్సిందల్లా రోడ్డు రైలు మీద ఫోకస్ ఎక్కువ పెట్టండి అమ్మా. ఎగ్జామ్లో ఎక్కువ అడిగేది ఆ 2 పాయింట్స్ మీద. ఆ తర్వాత అడ్మిషన్ టు ఎనీ ప్రిమిసెస్ ఉంటుంది మనకి. ఇదేం లేదమ్మా, మనకి జూ కానీ, మ్యూజియం కానీ, నేషనల్ పార్క్ కానీ, టైగర్ రిజర్వ్స్ కానీ ఇలాంటివి తీసుకుంటే టికెట్ ప్రైస్ ఎంతైనా కానీ అది ఎగ్జామ్టెడ్ మా. టికెట్ ప్రైస్ అనేటువంటిది ఎంతైనా అది ఏమవుతుందమ్మా, ఎగ్జామ్టెడ్. అలా కాకుండా సర్కస్ కానీ, డ్రామా కానీ, డాన్స్ షోస్ కానీ, అవార్డ్ ఫంక్షన్స్ కానీ, స్పోర్ట్స్ ఈవెంట్స్ కానీ టికెట్ ప్రైస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 500 అయితే కనుక ఎగ్జామ్టెడ్. మోర్ దాన్ దట్ అయితే కనుక ఫుల్ అమౌంట్ విల్ బి ట్యాక్సబుల్. ఎక్సెస్ కాదమ్మా, ఫుల్ అమౌంట్ విల్ బి ట్యాక్సబుల్. జూ కానీ, మ్యూజియం కానీ, నేషనల్ పార్క్ కానీ, టైగర్ రిజర్వ్ కానీ వీటి విషయానికి వచ్చేసరికి ఏంటమ్మా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద టికెట్ ప్రైస్ ఏమవుతాయని చెప్తామమ్మా, ఎగ్జామ్టెడ్. అలా కాకుండా మన నెక్స్ట్ ఏంటమ్మా, సెకండ్ వన్ వచ్చి సర్కస్ కానీ, డ్రామా కానీ, డాన్స్ షోస్ కానీ, మ్యూజిక్ షోస్ కానీ, అవార్డ్ ఫంక్షన్స్ కానీ, స్పోర్ట్స్ ఈవెంట్స్ కానీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద టికెట్ ప్రైస్ ఏమవుతుందో, సారీ, టికెట్ ప్రైస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 500 అయితే ఎగ్జామ్టెడ్. మోర్ దాన్ దట్ అయితే ఫుల్ అమౌంట్ ఏమవుతుందమ్మా, ట్యాక్సబుల్. అట్లానే ఆర్టిస్ట్ పెర్ఫార్మెన్స్. ఇప్పుడు అది క్లాసికల్ అనుకోండి అమ్మా, అంటే తగిడి ధా అన్నాడు అనుకోండి, అప్ టు 1.5 lakhs వరకు వీ కెన్ క్లైమ్ ద ఎగ్జంప్షన్ అంట. అలా కాకుండా యోయో అన్నాడు అనుకోండి అమ్మా, డెఫినెట్లీ వెస్ట్రన్ కిందకి వస్తుంది. ఆల్వేస్ ఫుల్ అమౌంట్ విల్ బి ట్యాక్సబుల్. చూడండి, క్లాసికల్ అయినా ఫోక్ అయినా అప్ టు 1.5 అయితే ఎగ్జామ్టెడ్ మా. మోర్ దెన్ 1.5 అయితే ఫుల్ అమౌంట్ ట్యాక్సబుల్. అదే వెస్ట్రన్ వన్ అయితే మటుకు ఆల్వేస్ ఫుల్లీ ట్యాక్సబుల్. గుర్తుపెట్టుకోండి. అట్లానే బ్రాండ్ అంబాసిడర్గా చేస్తే మాత్రం ఈవెన్ దో అది క్లాసికల్ అయినా ఫుల్లీ ట్యాక్సబుల్. అంటే ఇప్పుడు జాకిర్ హుస్సేన్ అనేటువంటి పర్సన్ సో తబలా ప్రోగ్రామ్, ఆయన మ్యూజికల్ ప్రోగ్రామ్ పెట్టుకున్నారు అనుకోండి, ఎగ్జామ్టెడ్. తాజ్ మహల్ టీ తరఫున ఆయన మ్యూజికల్ ప్రోగ్రామ్ ఏదైనా పెట్టారు అనుకోండి అమ్మా, వేరే పర్సన్ యొక్క బ్రాండ్ అంబాసిడర్గా మనం చెప్తున్నట్టు. వేరే పర్సన్ యొక్క బ్రాండ్ అంబాసిడర్గా ఎప్పుడైతే మనం చేస్తామో ఈవెన్ దో క్లాసికల్ అయినా అది ఎగ్జామ్టెడ్, ట్యాక్సబులా, ట్యాక్సబుల్. ఇవి మేజర్గా మీరు ఫోకస్ చేయాల్సిన ఏరియాస్. హెల్త్ కేర్ చెప్పనా, కేర్ అవదేమోగా. హెల్త్ కేర్ కొంచెం పెద్దది, చిన్నది ఏమన్నా చూద్దాం. అగ్రికల్చర్ కూడా పెద్దదేగా. ఇంకా ఆ రెండే ఇక మిగిలినాయి. జీటీఏ లాగిచ్చేనా, గూడ్స్ ఒకటి చెప్పుకొని గంట కొట్టేద్దాం. ఫైన్. సో గూడ్స్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ గూడ్స్ మనం తీసుకుంటేనమ్మా, ఇక్కడ కూడా 4 waysలో మనం గూడ్స్ను ట్రాన్స్పోర్ట్ చేయొచ్చు. బై రోడ్, బై రైల్, బై ఎయిర్, బై వాటర్. బై రోడ్ అయినా ట్రాన్స్పోర్ట్ చేసే పని అయితే ఏవి చూడండి, కొరియర్ అయితే ఆల్వేస్ ట్యాక్సబుల్. జీటీఏ అయితే గనక ర్యాండమ్ ఎగ్జామ్టెడ్. ఇంతకీ జీటీఏకి కొరియర్కి ఉన్న డిఫరెన్స్ ఏంటమ్మా? కొరియర్ ద్వారా మేజర్గా మనం ట్రాన్స్పోర్ట్ చేసేది డాక్యుమెంట్స్, జీటీఏ ద్వారా మేజర్గా మనం ట్రాన్స్పోర్ట్ చేసేది గూడ్స్ని. కొరియర్ ఆల్వేస్ ట్యాక్సబుల్. అదే జీటీఏ అయితే గనక ర్యాండమ్ గూడ్స్ అయితే ఎగ్జామ్టెడ్ మా, రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ అయితే గనక ట్యాక్సబుల్. సార్ ర్యాండమ్ గూడ్స్ అంటే ఏంటి? ఇదిగోండి, ఆర్ రిలీఫ్ మెటీరియల్స్ కానీ, అగ్రికల్చర్ ప్రొడ్యూస్ కానీ, న్యూస్ పేపర్స్, డిఫెన్స్ ఎక్విప్మెంట్స్, ఆర్గానిక్ ఐటమ్స్, మిల్క్, సాల్ట్ లాంటి డైలీ నెసెసిటీస్, ఇలాంటివి అయితే ర్యాండమ్ గూడ్స్ అంటారు. ఈ ర్యాండమ్ గూడ్స్ అయితే కనుక అదేమవుతుందమ్మా, జీటీఏ ద్వారా ఎగ్జామ్టెడ్. అదర్ దెన్ ర్యాండమ్ గూడ్స్ అనుకోండి అమ్మా, రిసిపియంట్ ఇక్కడ స్పెసిఫైడ్ పీపుల్, ఎక్కడ స్పెసిఫైడ్, ఆర్సీఎంలో ఫ్యాక్టరీ, సొసైటీ, కోఆపరేటివ్ సొసైటీ ఇలాంటి పర్సన్స్ ఉన్నాయి కదా, వాళ్ళైతే ట్యాక్సబుల్ అమ్మా. రెస్ట్ ఆఫ్ ద కేసెస్ అదేమవుతుందని చెప్తాం మనం, ఎగ్జామ్టెడ్. ఆ తర్వాత ఇక నెక్స్ట్ వన్ ట్రైన్ ద్వారా ట్రాన్స్పోర్ట్ చేసే పని అయితే ఏవైతే ఎగ్జామ్టెడ్ అంట, ర్యాండమ్ గూడ్స్. అదర్స్ అయితే ట్యాక్సబుల్. ఫ్లైట్ అయితే ఏ గూడ్స్ ట్రాన్స్పోర్ట్ చేసినా ట్యాక్సబుల్. అది డొమెస్టిక్ అయినా, ఇంటర్నేషనల్ అయినా, ర్యాండమ్ గూడ్స్ అయినా, అదర్ దాన్ ర్యాండమ్ గూడ్స్ అయినా ట్యాక్సబుల్. అదే సీ రూట్ ద్వారా అనుకోండి, చూడండి అమ్మా, ఇన్లాండ్ వాటర్ వేస్ అనుకోండి అమ్మా, ఏవైనా ఎగ్జామ్టెడ్. ఇన్లాండ్ వాటర్ వేస్ అంటే స్పెసిఫైడ్ సీ రూట్స్ అని, గవర్నమెంట్ చెప్పిన సీ రూట్స్ అని. అవి కాకుండా వేరేవి అనుకోండి అమ్మా, అదర్ సీ రూట్స్ అనుకోండి, ర్యాండమ్ గూడ్స్ అయితే ఎగ్జామ్టెడ్, అదర్స్ అయితే ఏమవుతుందమ్మా, ట్యాక్సబుల్. ఇవి మేజర్ పాయింట్స్. దట్స్ ఇట్. రిమైనింగ్ వన్స్ లంచ్ బ్రేక్ తర్వాత చూద్దాం. ఎగ్జామ్షన్ మా ఇంపార్టెంట్ వన్ వచ్చేసరికి మనకి హెల్త్ కేర్ సర్వీసెస్.
సార్ అసలు వాట్ ఈస్ meant బై ద వర్డ్ హెల్త్ కేర్ సర్వీస్? ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు హెల్త్ కేర్ సర్వీస్ అంటే ఏంటి? డిటిసి ఈస్ కాల్డ్ హెల్త్ కేర్ సర్వీస్ మా. వాట్ ఈస్ meant బై ద వర్డ్ డిటిసి మా? డయాగ్నోసిస్, ట్రీట్మెంట్, కేర్. ఈ మూడు విత్ రెస్పెక్ట్ టు ఏదైనా సరే హెల్త్ ఇష్యూస్, అది అబ్నార్మాలజీ, ఇల్నెస్, ఇంజురీ, డిఫార్మిటీ, వాట్ ఎవర్ ద థింగ్ ఇట్ ఈస్, విత్ రెస్పెక్ట్ టు దట్ ఏదైనా డయాగ్నోసిస్ కానీ, ట్రీట్మెంట్ కానీ, కేర్ కానీ మనం కనుక అండర్టేక్ చేసేటువంటి పని అయితే ఇట్ విల్ బీ కాల్డ్ యాజ్ హెల్త్ కేర్ సర్వీస్ అంటారు. డయాగ్నోసిస్ అంటే ఫస్ట్ అసలు డిసీజ్ ఏంటి అనేటువంటి దాన్ని ఫైండ్ అవుట్ చేయడం, ఆ తర్వాత దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఇవ్వడం, తర్వాత దానికి సంబంధించినటువంటి కేర్ అంటే ప్రీ, పోస్ట్, డ్యూరింగ్, ఆల్ ద 3 stages ఆర్ కవర్డ్ అండర్ దిస్ హెల్త్ కేర్ సర్వీస్ మా. ఓకే, అంటే మీకు ఎగ్జాంపుల్ మన క్యాన్సర్ గురించి అనుకుంటే ఫస్ట్ వాడు ఏం చేస్తాడు? డయాగ్నోసిస్, పిఈటి, పెట్ స్కాన్ అని చెప్పి ఒకటి ఉంటుంది మనకి. అప్రాక్సిమేట్లీ ఒక 25,000-30,000 ఉంటుంది. అది బాడీ మొత్తం స్కాన్ చేస్తారు, బాడీలో ఎక్కడెక్కడ ఈ క్యాన్సర్ సెల్స్ స్ప్రెడ్ అయినాయి అనేటువంటి వాటికి సంబంధించి. రెండోది ఏంటమ్మా? దానికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్. ట్రీట్మెంట్ అంటే ఏమొస్తుంది? కీమో వస్తుంది, సర్జరీ వస్తుంది, తర్వాత రేడియేషన్, ఇవన్నీ కూడా ట్రీట్మెంట్ కిందకు వస్తాయి. కేర్ అంటే టార్గెట్ థెరపీ అని చెప్పి ఒకటి ఉంటుంది, అంటే ఇంజెక్షన్స్ అనమాట. ఇంజెక్షన్ ద్వారా ఈ మన ఏమంటారు బాడీలో ఇమ్యూనిటీ కొంచెం డెవలప్ అయ్యే విధంగా చేయడం, కౌన్సిలింగ్ ఇవ్వడం, ఇలాంటివన్నీ కేర్ కిందకు వస్తాయి. సో డయాగ్నోసిస్ కానీ, ట్రీట్మెంట్ కానీ, కేర్ కానీ ఇన్ రిలేషన్ టు హెల్త్ ఇష్యూస్ కనుక వాటి చేస్తే డెఫినెట్లీ అది హెల్త్ కేర్ సర్వీస్ కిందకే వస్తుంది అని చెప్తాం. ఓకే, ఎవరు ప్రొవైడ్ చేస్తారు ఈ హెల్త్ కేర్ సర్వీస్? హూ విల్ ప్రొవైడ్ దిస్ హెల్త్ కేర్ సర్వీస్ మా? క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్స్ కానీ, ఆథరైజ్డ్ మెడికల్ ప్రాక్టీషనర్స్ కానీ, పారామెడిక్స్ కానీ, దీస్ పీపుల్ జనరలీ విల్ ప్రొవైడ్ ద హెల్త్ కేర్ సర్వీస్. క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్స్ కానీ, ఆథరైజ్డ్ మెడికల్ ప్రాక్టీషనర్స్ కానీ, పారామెడిక్స్ కానీ, జనరలీ దీస్ 3 people ఏం చేస్తారు అనుకుంటామమ్మా? దే విల్ ప్రొవైడ్ ద హెల్త్ కేర్ సర్వీసెస్ అనుకుంటాం. సార్ క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్స్ అంటే? సో క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్స్ అంటేనమ్మా హాస్పిటల్స్ కానీ, నర్సింగ్ హోమ్స్ కానీ ఇలాంటివి వస్తాయి. ఇక ఆథరైజ్డ్ మెడికల్ ప్రాక్టీషనర్స్ అంటే ఎవరమ్మా? ఫారిన్ డాక్టర్స్, అంటే ఇండియన్ మెడికల్ కౌన్సిల్ నుంచి కాకుండా ఫారిన్ మెడికల్ కౌన్సిల్ నుంచి అప్రూవల్ తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో దోస్ పీపుల్ విల్ బీ కవర్డ్ అండర్ ఆథరైజ్డ్ మెడికల్ ప్రాక్టీషనర్స్. పారామెడిక్స్ అంటేనమ్మా ప్రీ హాస్పిటలైజేషన్ ఆర్ పోస్ట్ హాస్పిటలైజేషన్ సర్వీస్ ప్రొవైడ్ చేసేవాళ్ళు. ప్రీ హాస్పిటలైజేషన్స్ అంటేనమ్మా ల్యాబ్ టెక్నీషియన్స్ ఇలాంటి వాళ్ళు. తర్వాత పోస్ట్ హాస్పిటలైజేషన్స్ అంటేనమ్మా ఫిజియోథెరపీ ఇలాంటి సర్వీసెస్ కానీ. డ్యూరింగ్ హాస్పిటలైజేషన్ అయితే కనుక నర్సెస్ ఎక్సెట్రా కానీ, ఆల్ దీస్ పీపుల్ ప్రొవైడ్ చేసే సర్వీసెస్ని మనం ఏమంటాము అంటే కనుక ఏమంటారని చెప్తామమ్మా మనం? హెల్త్ పారామెడికల్ అండ్ హెల్త్ కేర్ సర్వీసెస్ అంటాం. ఓకే సార్, ఏ టైప్ ఆఫ్ సిస్టమ్ అయినా అది ఎగ్జామ్టెడా? కాదమ్మా, గవర్నమెంట్ రికగ్నైజ్డ్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ ఏదైతే ఉంటుందో అది మాత్రమే ఎగ్జామ్టెడ్. గవర్నమెంట్ రికగ్నైజ్డ్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ ఏదైతే ఉంటుందో అది మాత్రమే ఎగ్జామ్టెడ్. సార్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ మెడికల్ సిస్టమ్స్ అంటే ఏమేమి ఉంటాయి? అలోపతి, యోగా, యునాని, సిద్ధ, హోమియోపతి, ఆయుర్వేద, న్యాచురోపతి. ఇంగ్లీష్ కానీ, యోగా కానీ, యునాని, సిద్ధ అంటే వనమూలికలతో చేసేటువంటి వైద్యం కానివ్వండి, హోమియోపతి, ఆయుర్వేద, న్యాచురోపతి, ఇవన్నీ కూడా గవర్నమెంట్ రికగ్నైజ్డ్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్స్ అమ్మా. కాబట్టి డెఫినెట్లీ ఎగ్జామ్టెడా, టాక్సబుల్ అంటే మనం ఏమంటామమ్మా? ఏమంటారని చెప్తాం మనం వచ్చేసరికి? ఎస్, ఎగ్జామ్టెడ్. సార్ గవర్నమెంట్ రికగ్నిషన్ చెయ్యని సర్వీసెస్ ఏమన్నా ఉన్నాయా? ఎగ్జాంపుల్, గవర్నమెంట్ రికగ్నైజ్ చేయనటువంటి సిస్టమ్స్కి ఎగ్జాంపుల్ ఏంటమ్మా? మనం ఆక్యుపంక్చర్ మోస్ట్ పాపులర్ వన్ అని చెప్పాం, అంటే నీడిల్స్తో నర్వ్స్ మీద గుచ్చుతారని చెప్పాం మనం, గుర్తుంది కదమ్మా? మన బ్యాక్ పెయిన్కి ఎక్కువగా దీన్ని యూజ్ చేస్తారు అని కూడా మనం అనుకున్నాం. అట్లానే కలర్ థెరపీ అని, రుద్రాక్ష థెరపీ అని, యూరిన్ థెరపీ అని, ఇలా రకరకాల మనం ఎగ్జాంపుల్స్ అనుకున్నాం. ఓకే, ఇవన్నీ కూడా గవర్నమెంట్ రికగ్నైజ్డా, అన్రికగ్నైజ్డా అమ్మా? అన్రికగ్నైజ్డ్. అప్పుడు అవి ఎగ్జామ్టెడా, ట్యాక్సబుల్లా? ట్యాక్సబుల్. సో ఆ తర్వాత వచ్చేసరికి నెక్స్ట్ పాయింట్, సార్ మరి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కానీ, కాస్మెటిక్ ఆర్ ప్లాస్టిక్ సర్జరీ కానీ అవి ఎగ్జామ్టెడా, ట్యాక్సబుల్లా?
ఫర్ ద సేక్ ఆఫ్ బ్యూటిఫికేషన్ అయితేనేమో ట్యాక్సబుల్, యాజ్ అ పార్ట్ ఆఫ్ మెడికల్ ట్రీట్మెంట్ అయితేనేమో ఎగ్జామ్టెడ్. ఫర్ ద సేక్ ఆఫ్ బ్యూటిఫికేషన్ అయితేనేమో ట్యాక్సబుల్, యాజ్ ఎ పార్ట్ ఆఫ్ మెడికల్ ట్రీట్మెంట్ అయితేనేమో ఏమని చెప్తామమ్మా మనం, ఎగ్జామ్టెడ్. అంటే బ్యూటిఫికేషన్, మూవీ హీరోస్ హీరోయిన్స్, అది ఫర్ ద సేక్ ఆఫ్ బ్యూటిఫికేషన్, డెఫినెట్లీ అది ఏమవుతుందని చెప్తామమ్మా మనం, ట్యాక్సబుల్. అలా కాకుండా హెల్త్ కేర్లో యాజ్ అ పార్ట్ ఆఫ్ మెడికల్ ట్రీట్మెంట్, ఫైర్ యాక్సిడెంట్ జరిగింది, యాజ్ అ పార్ట్ ఆఫ్ ద ప్లాస్టిక్ సర్జరీ ఏదైనా చేశారనుకోండి, అది యాజ్ అ పార్ట్ ఆఫ్ మెడికల్ ట్రీట్మెంట్ కిందకు వస్తుందమ్మా, ఎగ్జామ్టెడా ట్యాక్సబుల్ అలాంటప్పుడు అది డెఫినెట్లీ ఏమని చెప్తాం, అది మనం ఎగ్జామ్టెడ్. అది మనం అనుకున్న పాయింట్ మా. ఆ తర్వాత సార్ అంబులెన్స్ సర్వీసెస్ కూడా ఎగ్జామ్టెడా? ఎస్ మా, అంబులెన్స్ సర్వీసెస్ ఆర్ ఆల్సో ఎగ్జామ్టెడ్. అంబులెన్స్ ఇంక్లూడ్స్ ఎయిర్ అంబులెన్స్ ఆల్సో. అంబులెన్స్ ఇంక్లూడ్స్ ఎయిర్ అంబులెన్స్ ఆల్సో. సార్ ఎయిర్ అంబులెన్స్ అంటే హెలికాప్టర్స్. కొన్ని సర్కమ్స్టాన్సెస్లో బాడీ పార్ట్స్ని డొనేట్ చేసిన ఇన్ టైంలో ఆ పార్ట్ని కనుక మనం ఫిక్స్ చేయకపోతే కనుక అది యూజ్లెస్ అయిపోతుంది. అలాంటప్పుడు టైం అనేది చాలా వాల్యుబుల్. ఇన్ దోస్ కేసెస్ హెలికాప్టర్స్లో ఏం చేస్తారమ్మా, ట్రాన్స్పోర్ట్ చేస్తారు. సో దోస్ వన్స్ విల్ కమ్స్ అండర్ ఎయిర్ అంబులెన్స్. సో ఎయిర్ అంబులెన్స్ అనేటువంటిది ఎగ్జామ్టెడా ట్యాక్సబుల్ అమ్మా, ఎగ్జామ్టెడ్. అట్లానే ఇప్పుడు డాక్టర్స్ ఒకటి ఎంప్లాయీ లాగా ఉండేవాళ్ళు ఉంటారు, కన్సల్టెంట్స్ ఉంటారు. ఇప్పుడు సూపర్ స్పెషాలిటీలో ఫిక్స్డ్గా ఉండే డాక్టర్ని డ్యూటీ డాక్టర్స్ అంటారు. వాళ్ళు కాకుండా కొంతమంది కన్సల్టెన్సీ ఫలానా అవర్స్లో మాత్రమే వస్తారు. ఓకే, ఈవినింగ్ 5 to 7 అనో 7 to 9 అని ఒక స్లాట్ ఉంటుంది. ఆ స్లాట్లో ఈ హాస్పిటల్కి వచ్చి వాళ్ళు పేషెంట్ని చూసి వెళ్తారు. వినే ఉంటారు పేరు. ఎక్కువగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్లో ఈ వేలో జరుగుతూ ఉంటుంది. ఓకే, సపోజ్ అపోలో హాస్పిటల్కి ఒక క్రిటికల్ సర్జరీ వచ్చింది, ఏదో ఒక చైల్డ్కి సంబంధించింది, ట్విన్స్కి సంబంధించింది అనుకోండి. ఇలా ట్విన్స్కి సంబంధించి ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు ఒక ఇండియాలో ఒక ఫేమస్ డాక్టర్ ఉన్నాడని చెప్పాను నేను, డాక్టర్ నాయుడమ్మ గారు. అంటే మన ఇండియాలో, నాట్ ఓన్లీ ఇండియా, వరల్డ్ వైడ్గా ట్విన్స్ తలలు అతుక్కొని పుట్టినప్పుడు సక్సెస్ఫుల్గా వేరు చేసినటువంటి ఫస్ట్ పర్సన్ వరల్డ్ వైడ్గా తీసుకుంటే. అలాంటి క్రిటికల్ సర్జరీస్ చేయడం కోసం ఈయన వచ్చారనుకోండి. డాక్టర్ నాయుడమ్మ గారి సర్వీసెస్ని అపోలో హాస్పిటల్స్ యూటిలైజ్ చేసుకుంది. ఓకే, ద క్వశ్చన్ అరైజెస్ హియర్, those consultancy charges are exempted or taxable. ఏమా ఇక డైరెక్ట్గా మనోడు పేషెంట్కి చేయట్లా, డాక్టర్ నాయుడమ్మ గారు హాస్పిటల్కి చేస్తున్నారు, అది ఎగ్జామ్టెడా ట్యాక్సబుల్లా? ఎగ్జామ్టెడ్. డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ రెండు కూడా ఏమవుతాయేమా, ఎగ్జామ్టెడ్. ఇక నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, సపోజ్ పేషెంట్ దగ్గర నుంచి ఒక 10 lakhs తీసుకున్నారు సర్జరీ కోసం, దానిలో ఒక 8 lakhs వచ్చేసరికి డాక్టర్ గారికి పే చేశారు, రిమైనింగ్ 2 lakhs అపోలో హాస్పిటల్స్ రిటైన్ చేసుకుంది. ఇప్పుడు ఎంత అమౌంట్ ట్యాక్సబుల్, ఎంత అమౌంట్ ఎగ్జామ్టెడ్? క్వశ్చన్ మళ్ళీ అడుగుతున్నాను. టోటల్ 10 lakhs పేషెంట్ దగ్గర నుంచి కలెక్ట్ చేశారు, దానిలో 8 lakhs ఏమో డాక్టర్కి పే చేశారు, 2 lakhs ఏమో అపోలో హాస్పిటల్స్ వాళ్ళు రిటైన్ చేసుకున్నారు. దీనిలో ఎంత అమౌంట్ ట్యాక్సబుల్, ఎంత అమౌంట్ ఎగ్జామ్టెడ్? ఏమా 2 lakhs ఏమవుతాయేమా, ట్యాక్సబుల్ అంటే తప్ప. టోటల్ 100% ఎగ్జామ్టెడ్. 8 lakhs డాక్టర్కి పే చేసింది ఎటు హెల్త్ కేర్, అది ఎగ్జామ్టెడ్. సో ఎగ్జామ్టెడ్. అలా కాకుండా రెండోది వచ్చేసరికి ఏంటి అంటే కనుక సెకండ్ వన్, ఇప్పుడు ఈ 2 lakhs అపోలో హాస్పిటల్స్ రీటైన్ చేసుకుంది కదా, 2 lakhs మన అపోలో హాస్పిటల్ ఏం చేసిందమ్మా, రీటైన్ చేసుకుంది. ఈ 2 lakhs అపోలో హాస్పిటల్స్ ఏదైతే రీటైన్ చేసుకుందో దాని విషయానికి వచ్చేసరికి పొజిషన్ ఏంటమ్మా, అది దాన్ని రిటెన్షన్ మనీ అంటారు. టెక్నికల్గా ఏమంటారు, దాన్ని రిటెన్షన్ మనీ అంటారు. ఆ రిటెన్షన్ మనీ ఏదైతే ఉందో అది అపోలో హాస్పిటల్ వాడు ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలా, ఆ సర్జికల్ ఎక్విప్మెంట్స్ కావాలా, మధ్యలో హెల్ప్ చేయడానికి నర్సులు, కొంతమంది డ్యూటీ డాక్టర్స్ కావాలా, మరి వీళ్ళందరినీ అరేంజ్ చేయడానికి కూడా వాడికి మనీ అవుతుందిగా. ఈ 2 lakhs దానికి రెలవెంటే కదా. కాబట్టి రిటెన్షన్ మనీ 2 lakhs, డాక్టర్కి పే చేసినటువంటి 8 lakhs కలిపి టోటల్ 10 lakhs మనకి ఏమవుతాయమ్మా, ఎగ్జామ్టెడ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సార్ ఇప్పుడు మనం అనుకున్నాం రమేష్ హాస్పిటల్స్ అని చెప్పి గుంటూరులో ఒకటి ఉందమ్మా, ఫుడ్ చాలా బాగుందిరా అని చెప్పాను నేను. సో మంచి క్వాలిటీ ఫుడ్ని తక్కువ రేటుకి వేస్తున్నాడు రా, అరటికాయ బజ్జీ ఆ రోజు చాలా బాగా వేసాడని కూడా మనం అనుకున్నాం. సరే, ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఆ క్యాంటీన్లో ఫుడ్ ఏదైతే మనం తీసుకుంటున్నామో అది ఎగ్జామ్టెడా ట్యాక్సబుల్ అనే క్వశ్చన్ అరైజ్ అయింది.
ఇప్పుడు రమేష్ హాస్పిటల్ క్యాంటీన్లో ఫుడ్ ఏదైతే నేను తీసుకొని ఉంటానో అది ఎగ్జామ్టెడా ట్యాక్సబుల్లా? పేషెంట్కి అక్కడ అరటికాయ బజ్జీ పెడతారా అంటే ఇప్పుడు నన్ను అవమానించడమే ఇది. అసలే నేను సెన్సిటివ్ అని తెలిసి కూడా నన్ను అవమానించావుగా నువ్వు. బ్రేక్ ఉందారా? ఓకే ఫైన్. సో డెఫినెట్లీ ఇన్పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మనం ప్రొవైడ్ చేసేటువంటి ఫుడ్ ఏదైతే ఉంటుందో అదేమవుతుందమ్మా ఎగ్జామ్ట్. ఇన్పేషెంట్స్కి సంబంధించినటువంటి ఫుడ్ ఏదైతే ఉంటుందో, ఇన్పేషెంట్ అంటే హాస్పిటల్లో ఉన్న పేషెంట్స్, హాస్పిటల్లో ఉన్న వాళ్ళందరూ కాదు, హాస్పిటల్లో యాక్చువల్గా ఇన్పేషెంట్ కింద అడ్మిట్ అయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫుడ్ ఏదైనా ప్రొవైడ్ చేస్తే అది ఎగ్జామ్టెడ్. అలా కాకుండా విజిటర్స్ కానీ, అటెండెంట్స్ కానీ, హెల్పర్స్ కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫుడ్ ఏదైతే ప్రొవైడ్ చేస్తారో డెఫినెట్గా అది ఏమవుతుందమ్మా ట్యాక్సబుల్. సార్ అట్లానే మరి హాస్పిటల్లో రూమ్స్ ఉంటాయి కదా మరి పేషెంట్స్ ఉండడానికి, ఆ రూమ్స్ ఎగ్జామ్టెడా ట్యాక్సబుల్లా? హాస్పిటల్లో మరి పేషెంట్ను ఉంచేటువంటి రూమ్స్ ఏవైతే ఉంటాయో అవి ఎగ్జామ్టెడా ట్యాక్సబుల్లా? అక్క ఎగ్జామ్టెడా ట్యాక్సబుల్లా? మా అక్క ఏదో చెప్తుంది, లాస్ట్ బెంచ్ థర్డ్ వన్. అక్క తమ్ముడిని మర్చిపోయినట్టుందా? ఎగ్జామ్టెడా? సరే. సో డెఫినెట్లీ అది ఎగ్జామ్టెడా ట్యాక్సబుల్ అమ్మ మనకు వచ్చేసరికి? అది క్రిటికల్ కేర్కి సంబంధించినవి అయితే కనుక డెఫినెట్లీ ఎగ్జామ్టెడ్ అమ్మా. ఐసీయూలు, సిసియూలు ఇట్లాంటివి ఉంటాయి చూసారా, అలాంటి క్రిటికల్ కేర్కి సంబంధించినవి అయితే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద రూమ్ రెంట్ దే ఆర్ ఎగ్జామ్టెడ్. అదర్ దాన్ దట్ నార్మల్ హాస్పిటల్ రూమ్స్ అనుకోండమ్మా 5,000 వరకు ఎగ్జామ్టెడ్ పర్ డే పర్ పేషెంట్. 5,000 కనుక దాటితే ఫుల్ అమౌంట్ విల్ బి ట్యాక్సబుల్. క్రిటికల్ కేర్ యూనిట్స్ ఏవైతే ఉంటాయో ఐసీయూలు, సిసియూలు ఇలాంటివి వాటి విషయానికి వచ్చేసరికి ఏమవుతుందమ్మా మనకి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద రూమ్ రెంట్ ఎగ్జామ్టెడ్. అలా కాకుండా అదర్ దాన్ దోస్ క్రిటికల్ కేర్ యూనిట్స్ నార్మల్ యూనిట్స్ ఏవైతే ఉంటాయో, నార్మల్ రూమ్స్ ఏవైతే ఉంటాయో అప్ టు 5,000 రూపీస్ పర్ డే వరకు ఎగ్జామ్టెడ్ మా. మోర్ దాన్ దట్ ఉంటే కనుక ఆటోమేటిక్గా ఫుల్ అమౌంట్ విల్ బి ట్యాక్సబుల్. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. ఆ తర్వాత స్టెమ్ సెల్స్ అమ్మ, ప్రిజర్వింగ్ స్టెమ్ సెల్స్ ఇదేంటి చెప్పాం. బేబీ మదర్ ఊమ్లో ఉన్నప్పుడు ఫుడ్ తీసుకోవడానికి బేబీకి మదర్కి మధ్య కనెక్టింగ్ ట్యూబ్ ఉంటుందమ్మా, తర్వాత దాన్ని కట్ చేస్తారు అని చెప్పాం. దాన్ని -190°C దగ్గర ప్రిజర్వ్ చేస్తారు. దేనికోసం అంటే ఫ్యూచర్లో జెనెటిక్ డిసీజెస్ ఏదైనా వచ్చేటువంటి పని అయితే ఆ జెనెటిక్ డిసీజెస్ని క్యూర్ చేయడానికి వీటిని ఇంజెక్ట్ చేస్తారు ఆ పర్సన్ బాడీలోకి అనుకున్నా. అంతకు ముందు వరకు ఇవేంటమ్మా ఎగ్జామ్టెడ్. బట్ నౌ ది స్టెమ్ సెల్స్ ప్రిజర్వేషన్ ఈజ్ ట్యాక్సబుల్. నెక్స్ట్ వన్ వెటర్నరీ డాక్టర్స్ చేసే సర్వీసెస్ ఎగ్జామ్టెడా ట్యాక్సబుల్ అమ్మా? ఎగ్జామ్టెడ్. అది వాడు చెప్పింది. ఇదిగోండి ఐసీయూ, సిసియూ, ఐసీయూ ఇట్లాంటివి ఏవైతే ఉంటాయో డెఫినెట్లీ అవన్నీ కూడా ఏమవుతాయమ్మా ఎగ్జామ్టెడ్. అది కాకుండా నార్మల్ రూమ్స్ అయితేనేమో పర్ డే << 5,000 అయితే ఎగ్జామ్టెడ్. మోర్ దాన్ దట్ అయితే కనుక ఫుల్ అమౌంట్ విల్ బి ట్యాక్సబుల్. ఇవి హెల్త్ కేర్లో మేజర్గా గుర్తుపెట్టుకోవాల్సినవమ్మా. నెక్స్ట్ వన్ అగ్రికల్చర్కి సంబంధించిన శృతి చాలా ఇస్తాడు. ఇవన్నీ అక్కర్లేదు, మనం నోట్స్లో ఇప్పుడు 5 పాయింట్లు చెప్పాను మీకు నేను. ఆ 5 పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే చాలమ్మా. అగ్రికల్చర్కి రెలవెంట్గా మనం అనుకున్నటువంటి 5 పాయింట్స్ ఏంటమ్మా? వెరీ గుడ్. ఫస్ట్ వన్ అగ్రికల్చరల్ ఆపరేషన్స్ అంటే ఏమేమి వస్తాయమ్మా? మన నార్మల్గా అగ్రికల్చరల్ ల్యాండ్లో చేసేటువంటి యాక్టివిటీస్. అగ్రికల్చరల్ ల్యాండ్లో చేసేటువంటి యాక్టివిటీస్ అంటే ఏమొస్తాయమ్మా? ఇప్పుడు నాట్లు వేయడాలు, కోతలు కోయడాలు, సీడ్ టెస్టింగ్, ఇలాంటివన్నీ మన మొత్తం సాగు చేయడానికి అంటే ఒక అగ్రికల్చర్కి రెలవెంట్గా మనం చేసే ప్రతి యాక్టివిటీ అగ్రికల్చర్ ఆపరేషన్స్ కిందకే వస్తుందమ్మా ఎగ్జామ్టెడ్. అదేవిధంగా ఒక అగ్రికల్చర్ ప్రొడ్యూస్ యొక్క బేసిక్ నేచర్ చేంజ్ చేయనంత వరకు అది అగ్రికల్చర్ కిందకే వస్తుంది అని చెప్పాను. ఒక అగ్రికల్చర్ ప్రొడ్యూస్ యొక్క బేసిక్ నేచర్ ఎప్పుడైతే చేంజ్ అవుతుందో ఆటోమేటిక్గా అది ఏమవుతుందమ్మా ట్యాక్సబుల్. దీనికి ఎగ్జాంపుల్ ఏమనుకున్నాం? పొటాటోస్ వరకు అగ్రికల్చర్ అమ్మా పొటాటో చిప్స్ అనేటువంటివి ట్యాక్సబుల్ అన్నాం. టమాటోస్ వరకు అగ్రికల్చర్ అమ్మా టమాటో కచప్ ట్యాక్సబుల్ అన్నాం. తర్వాత పల్సెస్ విత్ హస్క్ అగ్రికల్చర్, పల్సెస్ వితౌట్ హస్క్ నాన్ అగ్రికల్చర్. అదేరా డబల్ హార్స్ మినపగుళ్ళు అంటే మినపగుళ్ళు మినపప్పు అంటే పొట్టు తీయకుండా ఉంటుంది కదా అప్పుడు. అదే ఏ కలర్? ఎల్లో గ్రీన్.
ఏ కలర్ అయితే ఆ కలర్ మినపప్పు. ఎల్లో కలరేనా, గ్రీనా? గ్రీన్, ఫైన్. గ్రీన్ కలరేనా పైన పొట్టు తీయడానికి ముందు? బ్లాక్ అది. సరే అదే ఏ కలర్ అయితే ఆ కలర్ అమ్మా మొత్తానికి. సో పల్సెస్ విత్ ఆస్క్ వితౌట్ ఆస్క్ రెండు ఉంటాయి. ఆ పొట్టు తీయడానికి ముందు, పొట్టు తీసిన తర్వాత. తీయడానికి ముందు డెఫినెట్లీ దేని కిందకు వస్తుందమ్మా? అగ్రికల్చర్. తీసిన తర్వాత నాన్ అగ్రికల్చర్. కాఫీ బీన్స్ అగ్రికల్చర్. కాఫీ పౌడర్ taxable, నాన్ అగ్రికల్చర్. టీ లీవ్స్ అగ్రికల్చర్. టీ పౌడర్ ఏదైతే ఉంటుందో taxable. ఇలా ఒక అగ్రికల్చర్ ప్రొడ్యూస్ బేసిక్ నేచర్ని చేంజ్ చేయనంత వరకు డెఫినెట్గా దేని కిందకు వస్తుందంట? మనం అగ్రికల్చర్ కిందకే వస్తుంది అని చెప్తాం. ఆ తర్వాత అమ్మా అగ్రికల్చరల్ సపోర్టింగ్ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో అవి కూడా ఎగ్జామ్టెడ్ అంటాం. సార్ అగ్రికల్చరల్ సపోర్టింగ్ యాక్టివిటీస్ అంటే ఏమేమి వస్తాయమ్మా? సీడ్ టెస్టింగ్, సాయిల్ టెస్టింగ్, డ్రిప్ ఇరిగేషన్ గురించి, అన్నదాత డైరీలు, అన్నదాత ప్రోగ్రాంలు, ఇలాంటివన్నీ అన్ని దేని కిందకు వస్తాయమ్మా? అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్ సర్వీసెస్ కిందకు వస్తాయి. సో ఈ అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్ సర్వీసెస్ ఏవైతే ఉంటాయో అవి ఎగ్జామ్టెడ్ ట్యాక్సబుల్ అమ్మా? డెఫినెట్లీ ఏమని చెప్తాం మనం వచ్చేసరికి? ఎగ్జామ్టెడ్. అట్లానే రెంటింగ్ ఆఫ్ అగ్రికల్చరల్ ల్యాండ్ కానీ, అంటే పొలానికి కౌలుకు తీసుకోవడం, ఆగ్రో మిషనరీని మనం రెంట్కి తీసుకోవడం, అది కూడా దేని కిందకు వస్తుందమ్మా? ఎగ్జామ్టెడ్. సార్ ఏది ట్యాక్సబుల్ అవుతుంది సార్ మరి అలాంటప్పుడు? మార్కెట్ యార్డ్లో షాప్స్ రెంట్కి ఇవ్వడం. మిర్చి యార్డ్ ఉందా గుంటూరులో? ఏషియాలోనే పెద్దదనుకున్నామా అది? ఏషియాలోనే పెద్ద మార్కెట్ మిర్చి యార్డ్ ఏదైతే గుంటూరులో ఉందో దానిలో హండ్రెడ్స్ ఆఫ్ షాప్స్ ఉంటాయి. వాటిని కమిషన్ ఏజెంట్స్కి రెంట్కి ఇస్తారు. కమిషన్ ఏజెంట్స్కి ఏం చేస్తారమ్మా? రెంట్కి ఇస్తారు. సార్ దాని పొజిషన్ ఏంటి ఇప్పుడు? అది ఎగ్జామ్టెడ్ ట్యాక్సబుల్? ట్యాక్సబుల్. ఎందుకని? ఇట్ ఈస్ నథింగ్ టు డూ విత్ అగ్రికల్చర్. అగ్రికల్చర్కి ఎలాంటి సంబంధం కూడా అది లేదు. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. అట్లాని నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి అమ్మా అగ్రికల్చర్ మనం ప్రొడ్యూస్ ఏదైతే ఉంటుందో మన ఫామ్ లేబర్ని సప్లై చేయడం కూడా. ఫామ్ లేబర్ని సప్లై చేయడం అంటే ఒకప్పుడు రైతులు నాట్లు వేయడానికి దీన్ని కూలీలను వాడేవాళ్ళు. అలా ఫామ్ లేబర్ని మనం సప్లై చేసిన డెఫినెట్లీ అది కూడా దేని కిందకు వస్తుందని చెప్తామమ్మా? అగ్రికల్చర్. డెఫినెట్లీ ఇట్ ఈస్ ఎగ్జామ్టెడ్. అట్లానే అగ్రికల్చర్ ప్రొడ్యూస్ని స్టోర్ చేయడం, వేర్ హౌసింగ్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రొడ్యూస్ ఈజ్ ఆల్సో ఎగ్జామ్డ్. ఇది మేజర్గా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్. రిమైనింగ్ అంతా స్క్రాప్ రా, పెద్దగా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అవసరం లేనివి. ఆ తర్వాత సెల్ఫ్ స్టడీ అది. ఓకే, నెక్స్ట్ వన్ మా చారిటబుల్ ట్రస్ట్లో ఒక చిన్న పాయింట్ ఇంపార్టెంట్ రా. ఈ చారిటబుల్ ట్రస్ట్లో కూడా ఒక్క పాయింట్ ఇంపార్టెంట్. ఈ మధ్యకాలంలో ఫోకస్ పెడుతున్నాడు బాగా. ఇక్కడ ఎక్కువ అడ్జస్ట్మెంట్స్ కింద మనకు కనబడుతూ ఉంటుంది. ఏంటా పాయింట్ అంటే ట్రైనింగ్ ఇన్ స్పోర్ట్స్ గివెన్ బై ఎక్స్ అకాడమీ ఎగ్జామ్టెడ్ ట్యాక్సబుల్. ట్రైనింగ్ ఇన్ స్పోర్ట్స్ గివెన్ బై ఎక్స్ అకాడమీ. స్పోర్ట్స్కి సంబంధించిన ట్రైనింగ్ని ఎక్సైడ్ ఏం లేదు, రాజ్ అకాడమీ ఒక అకాడమీ ఇచ్చింది స్పోర్ట్స్ ట్రైనింగ్. అప్పుడు అది ఎగ్జామ్టెడ్ ట్యాక్సబుల్? డెఫినెట్లీ ఏంటమ్మా? ట్యాక్సబుల్. ఎప్పుడు ఎగ్జామ్టెడ్? ఇఫ్ ఇట్ ఆల్ స్పోర్ట్స్ ట్రైనింగ్ వాజ్ గివెన్ బై చారిటబుల్ ట్రస్ట్ దెన్ ఓన్లీ ఇట్ ఈస్ ఎగ్జామ్టెడ్. ఈ పాయింట్ ఎక్కువ ఫోకస్ చేస్తున్నాడు ఎగ్జామ్లో, కొంచెం చూసుకోండి. ఓకేమా? ట్రైనింగ్ ఇన్ స్పోర్ట్స్ ఏదైతే ఉంటుందో అదొక చారిటబుల్ ట్రస్ట్ చేసేటువంటి పని అయితే డెఫినెట్గా ఏమవుతుందమ్మా? ఎగ్జామ్టెడ్. కొన్ని సందర్భాలు ఏం చేస్తాడంటే స్పోర్ట్స్ ట్రైనింగ్ గివెన్ బై మిస్టర్ గోపీచంద్. స్పోర్ట్స్ ట్రైనింగ్ గివెన్ బై మిస్టర్ గోపీచంద్ ఎగ్జామ్టెడ్ ట్యాక్సబుల్? డెఫినెట్లీ ట్యాక్సబుల్. ఎందుకని? ఇండివిజువల్. ఓన్లీ చారిటబుల్ ట్రస్ట్ స్పోర్ట్స్కి సంబంధించినటువంటి ట్రైనింగ్ ఇస్తేనే అది ఏమవుతుందమ్మా? ఎగ్జామ్టెడ్. అదర్ దాన్ చారిటబుల్ ట్రస్ట్ ఎవరిచ్చినా కానీ డెఫినెట్గా అది ఏమవుతుందని చెప్తాం మనం? ట్యాక్సబుల్. ఎగ్జామ్లో ఈ పాయింట్ని కొంచెం ఎక్కువ సార్లు స్ట్రెస్ చేయడానికి ప్రాబబిలిటీ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. చూడడానికి చిన్న వర్డ్లానే ఉన్నా స్పోర్ట్స్కి సంబంధించినటువంటి ట్రైనింగ్ ఏదైతే ఉంటుందో అది ఓన్లీ చారిటబుల్ ట్రస్ట్ చేస్తేనే ఎగ్జామ్టెడ్ మా. అదర్ దాన్ చారిటబుల్ ట్రస్ట్ రిమైనింగ్ ఎవరు చేసినా కానీ అది ఏమవుతుందని చెప్తాం మనం? ట్యాక్సబుల్. అట్లానే రిక్రియేషనల్ యాక్టివిటీస్ అయితే ఎవరు చేసినా కానీ అది ఏమవుతుందమ్మా? కోచింగ్ ఆర్ ట్రైనింగ్ ఎగ్జామ్టెడ్. ఈవెన్ ఇండివిజువల్ చేసిన. సార్ రిక్రియేషనల్ యాక్టివిటీస్ అంటే ఎలాంటివి వస్తాయమ్మా?
మ్యూజిక్ కానివ్వండి, పెయింటింగ్ కానివ్వండి, ఇలాంటి యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో, డ్యాన్స్, ఇట్లాంటి వాటికి సంబంధించిన యాక్టివిటీస్ వరకు ఈవెన్ ఇండివిజువల్ ట్రైనింగ్ ఇచ్చిన ఏమవుతుందమ్మా ఎగ్జామ్టెడ్. అదే మార్షల్ ఆర్ట్స్ అయితే, అదే కరాటే, కుంగ్ఫూ లాంటి మార్షల్ ఆర్ట్స్ అయితే ఎగ్జామ్టెడా ట్యాక్సబుల్లా? ట్యాక్సబుల్ అమ్మా. మార్షల్ ఆర్ట్స్ అనేటువంటిది సెల్ఫ్ డిఫెన్సే కానీ రిక్రియేషన్ కిందకి రాదు. మార్షల్ ఆర్ట్స్ అనేటువంటిది సెల్ఫ్ డిఫెన్సే కానీ రిక్రియేషనల్ కిందకి రాదు. కాబట్టి మార్షల్ ఆర్ట్స్ అకాడమీ అనేటువంటిది ట్యాక్సబుల్లా ఎగ్జామ్టెడా అంటే ఏమవుతుందమ్మా? డెఫినెట్గా అది ట్యాక్సబుల్. ఈ పాయింట్ని కూడా కొంచెం ఎగ్జామ్లో ఎక్కువ సార్లు అడగచ్చు. ఇలాంటివి మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఎగ్జామ్టెడా ట్యాక్సబుల్లా? ట్యాక్సబుల్. ఎందుకని అంటే మార్షల్ ఆర్ట్స్ అనేటువంటివి రిక్రియేషనల్ యాక్టివిటీస్ కిందకి రావు కాబట్టి. అట్లని నెక్స్ట్ మనమా ఒక రిలీజియస్ ప్లేస్కి సంబంధించిన ప్లేసెస్ని రెంట్కి ఇస్తే, అంటే ఇప్పుడు టీటీడీ ఉంది, తిరుమల తిరుపతి దేవస్థానం, దానిలో రూమ్స్ ఉంటాయి కదమ్మా. రూమ్ రెంట్ ఎంతకన్నా తక్కువైతే ఎగ్జామ్టెడ్, 1000 కన్నా తక్కువైతే ఎగ్జామ్టెడ్ పర్ డే. అలా కాకుండా కళ్యాణ మండపాలు అనుకోండి, ఎంతకన్నా తక్కువైతే ఎగ్జామ్టెడ్ పర్ డే, లెస్ దాన్ 10,000 అయితే కనుక ఎగ్జామ్టెడ్. షాప్స్ అయితేనమ్మా పర్ మంత్ లెస్ దాన్ 10,000 అయితే ఎగ్జామ్టెడ్. ఫస్ట్ రెండు పర్ డే, రూమ్ రెంట్ పర్ డే లెస్ దాన్ 1000 ఎగ్జామ్టెడ్. కళ్యాణ మండపాలు అయితే పర్ డే రెంట్ 10,000 కన్నా తక్కువైతే ఎగ్జామ్టెడ్. అదే షాప్స్ అయితే కనుక పర్ మంత్ లెస్ దాన్ 10,000 అయితే కనుక ఎగ్జామ్టెడ్. మోర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, అమ్మా లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు కాదు ఇక్కడ వాడు చెప్పింది, మోర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1000 అయినా, మోర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10,000 అయినా డెఫినెట్లీ అది ఏమవుతుందమ్మా? ఎక్సెస్ ట్యాక్సబుల్లా, ఫుల్ అమౌంట్ ట్యాక్సబుల్లా? ఫుల్ అమౌంట్ విల్ బీ ట్యాక్సబుల్ అన్లెస్ అదర్వైజ్ యాక్ట్లో స్పెసిఫిక్గా చెప్తే తప్పించి. ఎప్పుడైనా కానీ ఆల్వేస్ ఏ అమౌంట్ ట్యాక్సబుల్ అమ్మా? ఫుల్ అమౌంట్ విల్ బీ ట్యాక్సబుల్. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. ఓకేనామా? ఆ తర్వాత కండక్ట్ ఆఫ్ ఎ రిలీజియస్ సెరమనీ. ఇది ఎగ్జామ్కి ఇంపార్టెంటో కాదో తెలియదు కానీ జీవితానికి ఇంపార్టెంట్. కండక్ట్ ఆఫ్ రిలీజియస్ సెరమనీస్ ఎగ్జామ్ట్. ఏమనుకున్నారు ఎగ్జాంపుల్ మనకి? ఒక పర్సన్ లీగల్గా సూసైడ్ చేసుకునేటువంటి ప్రాసెస్ ఏదైతే ఉంటుందో దాని వరకు ఎగ్జామ్టెడ్ అని చెప్పాను. గుర్తుందని అనుకుంటున్నాను. ఏమనుకున్నాం మనం? ఒక పర్సన్ లీగల్గా సూసైడ్ చేసుకునేటువంటి ప్రాసెస్ ఏదైతే ఉంటుందో దాని వరకు ఎగ్జామ్టెడ్ అన్నాను. అంటే మ్యారేజ్ చేసుకునేటువంటి ప్రాసెస్ వరకు మాత్రమే ఏంటమ్మా అది ఎగ్జామ్టెడ్. అలా కాకుండా వాడి జీవితం బుగ్గిపాలవడానికి కళ్ళారా చూద్దామని పెళ్లి బస్సు చేసుకొని వెళ్తాం, ట్యాక్సబుల్. వాడి జీవితం బుగ్గిపాలవడాన్ని అందరూ చూడాలని చెప్పి వెడ్డింగ్ కార్డులు కొట్టిస్తాం, అది ట్యాక్సబుల్. జీవితంలో చివరిసారి టేస్టీ ఫుడ్ తింటాడు కాబట్టి క్యాటరింగ్ ఇస్తాం, అది కూడా ట్యాక్సబుల్. జీవితంలో చివరి వెలుగులు కాబట్టి లైటింగ్ చేస్తారు, ఫంక్షన్, అది ట్యాక్సబుల్. జీవితంలో చివరిసారి చిరునవ్వు నవ్వుతాడు కాబట్టి ఫోటోలు వీడియోలు తీస్తాం, అది కూడా ట్యాక్సబుల్. ఎగ్జామ్టెడ్ దేనికి అంటే గనక దేనికి ఎగ్జామ్షన్ అమ్మా? ఓన్లీ ది ఎగ్జామ్షన్ దేనికి ఇస్తాం మనం? బుగ్గిపాలు చేసే ప్రాసెస్. మనలో అయితే పురోహితుడు, చర్చిలో అయితే గనక ఫాదర్, మసీదులో అయితే మౌలానా సంథింగ్ ఎవరు ఉంటారు, వాళ్ళు చేసేటువంటి యాక్టివిటీస్ వరకు మాత్రమే ఎగ్జామ్టెడ్ మా. రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ దట్ ఆర్ డన్ ఇన్ రిలేషన్ టు మ్యారేజ్ ఆల్సో ట్యాక్సబుల్. ఇక తెలిసిందే మానసరోవర్ యాత్ర ఏదైతే ఉంటుందో డెఫినెట్లీ అది కూడా ఏమవుతుందని చెప్తాం మనం, ఎగ్జామ్. ఇంకా అంతకు మించి ఇక్కడ పెద్దగా ఇంపార్టెంట్ ఏరియాస్ అంటే దిస్ వన్, ఇది కూడా కొంచెం అడగడానికి ప్రాబబిలిటీ ఉంది. హాస్టల్ అకామిడేషన్ సర్వీసెస్ ప్రొవైడెడ్ బై చారిటబుల్ ట్రస్ట్ ఎగ్జామ్టెడ్ ట్యాక్సబుల్. హాస్టల్ అకామిడేషన్ ప్రొవైడెడ్ బై చారిటబుల్ ట్రస్ట్ ఎగ్జామ్టెడ్ ట్యాక్సబుల్. ట్యాక్సబుల్ ఎందుకని? అది చారిటబుల్ యాక్టివిటీ కిందకి రాదు కాబట్టి. ఆ తర్వాత ఈ పాయింట్ కూడా మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి అడగచ్చు. సర్వీసెస్ ప్రొవైడెడ్ టు చారిటబుల్ ట్రస్ట్ ఆర్ నాట్ స్క్వేర్లీ ఎగ్జామ్ట్. అంటే దాని మీనింగ్ బై చారిటబుల్ ట్రస్ట్ ఎగ్జామ్టెడ్, టు చారిటబుల్ ట్రస్ట్ ట్యాక్సబుల్ అని. బై చారిటబుల్ ట్రస్ట్ ఎగ్జామ్టెడ్, టు చారిటబుల్ ట్రస్ట్ ఎగ్జామ్టెడ్. ఇది గుర్తుపెట్టుకోవచ్చు. సారీ ట్యాక్సబుల్. బై చారిటబుల్ ట్రస్ట్ ఎగ్జామ్ట్, టు చారిటబుల్ ట్రస్ట్ ట్యాక్సబుల్. నెక్స్ట్ ఇదిగోండి, ఇది ఒకటి.
ఎరోబిక్స్ ఇట్లాంటివి ట్యాక్సబుల్ అంటాడు. ఓకే, మేజర్ పాయింట్స్ అవి. గవర్నమెంట్ చేసే వాటిల్లో ఆల్రెడీ గూడ్స్ వగేరా ఆల్రెడీ మనం కవర్ చేసాం. ఒక్క పోస్టల్ డిపార్ట్మెంట్ మీద కొంచెం ఇక్కడ ఫోకస్ పెట్టాల్సి ఉంటుంది మీరు. పోస్టల్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్కి ఏదైనా సర్వీస్ ప్రొవైడ్ చేస్తే అది ఏమవుతుందమ్మా? ఎగ్జామ్. గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఏదైనా సర్వీస్ ప్రొవైడ్ పోస్టల్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్కి ఏదైనా సర్వీస్ ప్రొవైడ్ చేస్తే అది ఏమవుతుందమ్మా? ఎగ్జామ్. అదర్ దాన్ గవర్నమెంట్ అయితే ఓన్లీ 4 మాత్రమే ఎగ్జామ్టెడ్. రెస్ట్ ఆఫ్ ద కేసెస్ ఏమని చెప్తామమ్మా మనం? ట్యాక్సబుల్. ఏవి ఎగ్జామ్ట్ అమ్మా? పోస్ట్ కార్డ్, ఇన్లాండ్ కవర్, బుక్ పోస్ట్, ఆర్డినరీ పోస్ట్ వెయిట్ లెస్ దాన్ 10 grams అయితే గనక ఎగ్జామ్టెడ్. అలా కాకుండా రెస్ట్ ఆఫ్ ద కేసెస్ అవేమవుతాయమ్మా? ట్యాక్సబుల్. ఈ ఒక్క పాయింట్ మీద మనకేమవుతుంది అంటే కనుక ఎగ్జామ్లో వాడు ఎక్కువ సార్లు అడగడానికి ప్రాబిలిటీ. ఈ పర్టికులర్ చార్ట్ మొత్తం మీద ఇది ఒకటే ఇంపార్టెంట్ బాగా. అంటే ఏమని ఇవ్వచ్చు? పోస్టల్ సర్వీసెస్ ప్రొవైడెడ్ టు సెంట్రల్ గవర్నమెంట్, ఎగ్జామ్. పోస్టల్ సర్వీసెస్ ప్రొవైడెడ్ టు ఒక ఇండివిజువల్, ఏదో సమ్ XYZ అని పేరిస్తాడు, పోస్ట్ కార్డ్ అంటాడు, ఎగ్జామ్. తర్వాత రిజిస్టర్ పోస్ట్ అంటాడు, రిజిస్టర్ పోస్ట్ ట్యాక్సబుల్. ఆ లిస్ట్లో ఉంటేనే ఎగ్జామ్టెడ్. తర్వాత డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ అడుగుతాడు. పోస్టల్ డిపార్ట్మెంట్ మ్యూచువల్ ఫండ్స్ని డిస్ట్రిబ్యూట్ చేస్తుంది, అది కూడా చేస్తారు కదా పోస్టల్ డిపార్ట్మెంట్లో. ఎగ్జామ్టెడ్ ట్యాక్సబుల్. ట్యాక్స్ 1. ఓపెనింగ్ ఆఫ్ సేవింగ్స్ అకౌంట్స్ ఇన్ పోస్ట్ ఆఫీస్, ట్యాక్సబుల్. కలెక్షన్ ఆఫ్ టెలిఫోన్ బిల్స్, ట్యాక్సబుల్. కలెక్షన్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్. సో గివింగ్ షోకాస్ నోటీసెస్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, ట్యాక్సబుల్. ఎగ్జామ్లో ఇలా ఏవిచ్చినా ట్యాక్సబుల్, ఈ 4 తప్పించి. పోస్ట్ కార్డ్, ఇన్లాండ్ లెటర్, బుక్ పోస్ట్, ఆర్డినరీ పోస్ట్. ఆర్డినరీ పోస్ట్కి ఏదో కండిషన్ ఉందమ్మా. వెయిట్ అనేటువంటిది 10 grams కన్నా తక్కువ ఉంటే కనుక ఎగ్జామ్టెడ్, అంతకన్నా వెయిట్ ఎక్కువ ఉంటే కనుక ఎగ్జామ్టెడ్ ట్యాక్సబుల్ అమ్మా? ట్యాక్సబుల్. ఈ ఒక్క పాయింట్ ఫోకస్ పెట్టండి. అట్లానే రిమైనింగ్ సర్వీసెస్ అయితేనమ్మా సింపుల్ లెక్క. గవర్నమెంట్ ప్రొవైడ్ చేసేది బిజినెస్ ఎంటిటీకా నాన్ బిజినెస్ ఎంటిటీకా అనేది చెక్ చేసుకోండి. నాన్ బిజినెస్ ఎంటిటీ అంటే ఇండివిజువల్ ఫర్ పర్సనల్ యూజ్ అని జనరల్గా అదేమవుతుంది? ఎగ్జామ్టెడ్. అలా కాకుండా బిజినెస్ పర్పస్కి ప్రొవైడ్ చేస్తున్నాడు అనుకోండి. దేనికమ్మా? బిజినెస్ పర్పస్కి ప్రొవైడ్ చేస్తున్నారు అనుకోండి. మనం చెక్ చేయాల్సింది వాడు రిజిస్టర్డ్ అన్రిజిస్టర్డ్. ఇది రిజిస్టర్డ్ పర్సన్, ఇది అన్రిజిస్టర్డ్ పర్సన్. సో అమ్మ గవర్నమెంట్ చేసే సర్వీసెస్ని సింపుల్గా చూడాల్సింది బిజినెస్ పర్పస్సా నాన్ బిజినెస్ పర్పస్సా. నాన్ బిజినెస్ పర్పస్ అయితే అది ఏమవుతుందమ్మా? ఎగ్జామ్. బిజినెస్ పర్పస్ అనుకోండి, నెక్స్ట్ మనం చెక్ చేయాల్సింది ఏంటి? రిజిస్టర్డా అన్రిజిస్టర్డా. అన్రిజిస్టర్డ్ అయితే ఏమవుతుందమ్మా? ఎగ్జామ్. అన్రిజిస్టర్డ్ అయితే కనుక ఏమవుతుందమ్మా? ఎగ్జామ్. రిజిస్టర్డ్ అనుకోండి, మళ్ళీ మనం క్రాస్ చెక్ చేయాల్సింది ఏంటి? కన్సిడరేషన్ ఎంత అని. కన్సిడరేషన్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5,000 అయితే ఎగ్జామ్, మోర్ దాన్ అయితే ఫుల్ అమౌంట్ విల్ బి ట్యాక్సబుల్. ఇది రెండోది ఇంపార్టెంట్. ఇది గవర్నమెంట్ చేసే వాటిలో మళ్ళీ చెప్తున్నాను. గవర్నమెంట్ ఏదైనా సర్వీస్ చేస్తుంది అని ఇచ్చినప్పుడు ప్రాబ్లంలో ఇది చేస్తున్నది బిజినెస్కా నాన్ బిజినెస్కా అనేదాన్ని చెక్ చేయమన్నాను. నాన్ బిజినెస్ కనుకోండి ఎగ్జామ్, బిజినెస్ కనుకోండి మళ్ళీ మనం క్రాస్ చెక్ చేయాల్సింది ఏంటి? రిజిస్టర్డా అన్రిజిస్టర్డా. అన్రిజిస్టర్డ్ అయితే ఎగ్జామ్, రిజిస్టర్డ్ అయితే మళ్ళీ మనం చెక్ చేయాల్సింది ఏంటమ్మా? కన్సిడరేషన్ ఎంత అని. కన్సిడరేషన్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5,000 అయితేనేమో ఎగ్జామ్, కన్సిడరేషన్ మోర్ దాన్ 5,000 అయితే కనుక ఫుల్లీ ట్యాక్సబుల్. ఫస్ట్ మనం అంటే ఎప్పుడు ట్యాక్సబుల్ అవుతుంది అని క్వశ్చన్లు వేసుకుంటూ వెళ్తే ఫస్ట్ వన్, ఈజ్ ఇట్ ఫర్ బిజినెస్ పర్పస్? ఎస్. ఈజ్ he a registered person? Yes. Is consideration is more than 5,000? Yes. 3 క్వశ్చన్స్కి ఆన్సర్ ఎస్ అయితే ట్యాక్సబుల్ అమ్మా. 3 క్వశ్చన్స్లో ఏ ఒక్క క్వశ్చన్కి ఆన్సర్ నో అయినా అది ఎగ్జామ్టెడ్. ఏంటి ఆ క్వశ్చన్స్? ఫస్ట్ వన్, ఈజ్ ఇట్ ఫర్ బిజినెస్ పర్పస్? ఎస్. ఈజ్ he a registered person? ఎస్. కన్సిడరేషన్ ఈజ్ మోర్ దాన్ 5,000? ఎస్. 3 క్వశ్చన్స్కి ఆన్సర్ ఎస్ అయితే ట్యాక్సబుల్. 3 ఏ ఒక్క క్వశ్చన్కైనా ఆన్సర్ నో అయితే ఆ సర్వీస్ ఏమవుతుందిరా మనకి? ఎగ్జామ్. ఇక్కడ ఫస్ట్ బెంచ్ ఫస్ట్ వన్ ఎప్పుడైతే ఎగ్జామ్టెడ్ అవుతుంది, ఎప్పుడు ట్యాక్సబుల్ అవుతుంది అనుకున్నాం మనం. ఏంటో 3? ఫస్ట్ వన్ బిజినెస్ పర్పస్, సెకండ్ వన్
రిజిస్టర్డ్ అయి ఉండాలి. థర్డ్ వన్, కన్సిడరేషన్ మోర్ దాన్ 5,000 అవ్వాలి. వెరీ గుడ్, ప్లీజ్ బి సీటెడ్. సో ఈ 3 కండిషన్స్ ఎప్పుడైతే సాటిస్ఫై అవుతాయో, ఏంటంటే చాక్లెట్ ఇవ్వాలంటున్నారా? సరే వచ్చేప్పుడు తీసుకురారా బ్రేక్లో. ఫైన్, చాలా అమ్మా, ఫైన్. సో ఆన్సర్ కరెక్ట్గా చెప్పాడుగా. ఏంటది? నేను అరే మీకు నా కండిషన్లు అన్నీ తెలిసి ఇది అడగడం మర్చిపోయారు మీరు. గ్యాప్ వచ్చేసరికి వాడు చెప్పలేదు అంటే దానికి కారణం వాడు సరిగ్గా వినలేదు, అది పనిష్మెంట్. అప్పుడు చాక్లెట్ అనేది. వాడు బాగా చెప్పాడు అంటే నేను అంత బాగా చెప్పానని, అప్పుడు ఆ క్రెడిట్ నాకు రావాలి కదా, అప్పుడు చాక్లెట్ వాడే కావాలి. కాబట్టి కథలో నీతి ఏంటి? ఫైన్, సరే నీవే. సో బిజినెస్ పర్పస్ అయితే కనుక బిజినెస్ పర్పస్ అయి ఉండాలి, రిజిస్టర్డ్ పర్సన్ అయి ఉండాలి, కన్సిడరేషన్ మోర్ దెన్ 5,000 ఉండాలి. 3 సాటిస్ఫై అయితేనేమో టాక్సబుల్ అమ్మ. మూడిట్లో ఏ ఒక్క కండిషన్ సాటిస్ఫై చేయకపోయినా అది ఏమవుతుందని చెప్తాం, ఎగ్జామ్టెడ్. ఇది కొంచెం మీరు దీనిలో గుర్తుపెట్టుకోవాల్సింది. ఇవేం అవసరం లేదు పెద్దగా. దట్స్ ఇట్, ఇవన్నీ సెల్ఫ్ స్టడీలు కదా. ఓకేమా, ఒక్కసారి దీనికి సంబంధించిన అమెండ్మెంట్స్ చూద్దాం మనం. సో మనం నవంబర్ అటెంప్ట్కి సంబంధించి ఎగ్జామ్షన్స్లో వచ్చినటువంటి అమెండ్మెంట్ ఒకసారి కనుక మీరు అబ్జర్వ్ చేస్తే, మనం ఆర్సీఎంతో లింక్ ఉన్నటువంటి పాయింట్ అమ్మాయి. మార్నింగ్ క్లాస్లో ఒకటి ఇంపార్టెంట్ అని చెప్పాను నేను అమెండ్మెంట్స్లో. 3rd చాప్టర్కి సంబంధించి ఒక అమెండ్మెంట్ గురించి మనం మాట్లాడుకుంటూ ఏం చెప్పానంటే, రెంటింగ్ ఆఫ్ రెసిడెన్షియల్ డ్వెల్లింగ్ ఫర్ రెసిడెన్షియల్ పర్పస్, సప్లయర్ ఎనీ పర్సన్, రిసిపియంట్ రిజిస్టర్డ్ పర్సన్ అయితేనమ్మా ట్యాక్సబుల్, అన్రిజిస్టర్డ్ అయితే కనుక ఎగ్జామ్టెడ్ అనుకున్నాం. ఎగ్జాంపుల్ ఇన్ఫోసిస్ గురించి చెప్పాను మార్నింగ్ క్లాస్లో, దానికి సంబంధించిన ఎగ్జామ్షన్ ఇది. ఏం చెప్తాడంటే ఇక్కడ, ఇదిగోండి కంక్లూజన్ ఒక్కటి చూడండి మీరు చాలు. అంటే ఈ మొత్తాన్ని సమరైజ్ చేసి ఇక్కడ రాశాం. రెసిడెన్షియల్ ప్రాపర్టీ టేకెన్ ఆన్ రెంట్ ఇన్ పర్సనల్ కెపాసిటీ ఆర్ ఆన్ హిస్ ఓన్ అకౌంట్ బై ఎ ప్రొప్రైటర్ is exempt from GST, hence no GST is payable under RCM. అంటే సప్లయర్ ఎవరు? ఎనీ పర్సన్. ఇక్కడ మాట్లాడుతున్నది ఎవరి గురించి? రిసిపియంట్ గురించి. నార్మల్గా రిసిపియంట్ ఎవరైతే ట్యాక్సబుల్ అని మార్నింగ్ క్లాస్లో చెప్పాను, రిసిపియంట్ రిజిస్టర్డ్ పర్సన్ అయితే ట్యాక్సబుల్ అని చెప్పాను. ఇక్కడ రిసిపియంట్ రిజిస్టర్డ్, కానీ వాడు ఎవరమ్మా? ప్రొప్రైటర్. అంటే మన భాషలో ఏంటి? సోల్ ట్రేడింగ్ బిజినెస్. వాడు ఒక ప్రాపర్టీని రెంట్కి తీసుకున్నాడు, ఓకే, కానీ దాన్ని దేనికి తీసుకున్నాడు? పర్సనల్ యూస్ కోసం. ఏ కెపాసిటీలో తీసుకున్నాడు? పర్సనల్ కెపాసిటీలో. అలాంటప్పుడు డెఫినెట్లీ అదేమవుతుందమ్మా? ఎగ్జామ్ట్. ఎందుకు ఈ క్లారిటీ ఇచ్చారంటే, సోల్ ట్రేడింగ్లో ప్రొప్రైటరు పర్సన్ ఇద్దరు ఒకళ్ళే అవుతారు. అంటే పేర్లు వేరువేరుగా ఉండవు. కొంతమంది బిజినెస్కి సోల్ ప్రొప్రైటర్కి వేరే పేరు పెట్టుకుంటారు, కొంతమంది వాడు ఇండివిజువల్ నేమే పెట్టుకుంటాడు. అప్పుడు అగ్రిమెంట్లు, సపోజ్ ఇప్పుడు నేనే ఉన్నానమ్మా, జనరలీ మన రూల్స్ ఏంటి? ఆడిట్ ఫామ్కి వచ్చేసరికి మనం వేరే పేర్లు పెట్టకూడదు, మన పేర్లు తప్పించి. ఎవరెవరైతే పార్ట్నర్స్గా ఉంటున్నారో వాళ్ళ పేర్లు మాత్రమే ఉండాలి. అంతేగాని కింగ్ ప్రైవేట్ లిమిటెడ్, కింగ్ ఆడిట్ ఫామ్, సో ఇలాంటివి పెడతానంటే సిఎస్ సర్టిఫికేట్ రేపటికల్లా క్యాన్సిల్ చేస్తారు. కేపీఎంజీ, అది కూడా 4 ఆడిటర్ల పేర్లు. అంతే. పీడబ్ల్యూసి 3 ఆడిటర్ల పేర్లు కలిపితే అది వస్తుంది. డిలైట్ దానిలో వచ్చేసరికి అది ఉంటాయిరా, దానికి లెక్క ఉంది. డిలైట్ ఎంఎన్సీ కదరా, వాడు ఆ రూల్స్ ప్రకారం. ఇండియాలో ఉన్నటువంటివి ఏవైతే ఉంటాయో, ఇండియాలో రిజిస్టర్ అయిన ప్రతి ఆడిట్ ఫాము కంపల్సరీ ఏంటమ్మా, కొన్ని నామ్స్ ఉంటాయి. బోర్డు కూడా ఇంతకన్నా ఇప్పుడు మ్యాక్సిమం ఇక్కడి నుంచి ఇంతవరకు కొలతలు కూడా ఉంటాయి సిఏ రెగ్యులేషన్ యాక్ట్లో. ఇక్కడి నుంచి ఇక్కడికన్నా పెద్దది ఉండకూడదు ఇక బోర్డు. మీ సిఏ బోర్డు పెడతారు కదా, ఆడిట్ బోర్డు, అందుకే చిన్న బోర్డులు ఉంటాయి మనవి. డబ్బులు లేక కాదు మన వాళ్ళు పెట్టేది, అంతకన్నా పెట్టకూడదు. నామ్స్ యాక్సెప్ట్ చేయవు. మనకి చాలా రూల్స్ ఉంటాయి రా సిఏ ప్రాక్టీస్కి, కదా మనం ఫాలో అవుతాం లేదు తర్వాత సంగతి. ముందు రూల్స్ ఉంటాయి, నేను రూల్స్ ఉన్నాయని చెప్పా, ఫాలో అవుతారా లేదా అని చెప్పలేదు. ఓకే, సో ఇప్పుడు ఆడిట్ ఫామ్ కూడా ఏం చేస్తారు? రాజశేఖర్ అనుకోని పెట్టుకుంటాం, లేదు కొంతమంది అనుకోని కూడా పెట్టరు. రాజశేఖర్ చార్టెడ్ అకౌంటెంట్ బోర్డు చూసే ఉంటారు కదా మీరు. అనుకోని వాడు కూడా పెట్టడు కొంతమంది. ఇండివిజువల్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు అలా. ఇప్పుడు నేను ఒక బిల్డింగ్ రెంట్కి తీసుకున్నాను, రాజశేఖర్ అనే పేరుతో ఉంటుంది. అది నేను ప్రొప్రైటర్ నా ఆడిట్ ఫామ్ కోసం తీసుకున్నానా, లేదు నా ఇండివిజువల్ కెపాసిటీలో తీసుకున్నానా? ఆ పర్పస్ని బట్టి డిపెండ్ అయ్యి ఉంటుంది. నా ఆడిట్ ఫామ్ కోసం తీసుకున్నాను అనుకోండి, రాజశేఖర్ అనే పేరు మీద ఆర్సీఎంలో ట్యాక్సబుల్. అదే రాజశేఖర్ అనే పేరు మీద నా ఇండివిజువల్ రెసిడెన్షియల్ పర్పస్కి తీసుకున్నాను అనుకోండమ్మా, ఎగ్జామ్. ఆ క్లారిటీ ఇవ్వడమే ఎగ్జామ్షన్ పర్పస్.
అంటే దీనికి లింక్ ఎక్కడ ఉందమ్మా? ఆర్సీఎంకి లింక్ ఉంది, ఎగ్జామ్షన్కి. మార్నింగ్ క్లాస్లో ఆర్సీఎం పాయింట్ చెప్పాను కదా, దానికి దీనికి లింక్. సప్లయర్ ఎవరు? ఎనీ పర్సన్. రిసిపియంట్ ఎవరు? రిజిస్టర్డ్ పర్సన్. అయితే దేని కింద కవర్ అవుతుంది? ఆర్సీఎం. కానీ ఆ రిజిస్టర్డ్ పర్సన్ సోల్ ప్రొప్రైటర్ అయ్యుండి వాడు తన పర్సనల్ పర్పస్ కోసం కనుక రెసిడెన్షియల్ ప్రాపర్టీని రెంట్కి తీసుకుంటే అదేమవుతుందమ్మా? ఎగ్జామ్ట్. ఇప్పుడే చెప్పాను, రాజశేఖర్ అనేటువంటి పర్సన్ ఆడిట్ ఫామ్ కోసం ఒక బిల్డింగ్ రెంట్కి తీసుకుంటే ట్యాక్సబుల్. అలా కాకుండా రాజశేఖర్ అనే పర్సన్ తన ఇండివిజువల్ పర్పస్ కోసం తీసుకుంటేనమ్మా ఎగ్జామ్ట్. అది వాడు అక్కడ చెప్పిన పాయింట్. ఇక రెండోది, మీ చిన్నప్పుడు టోల్గేట్ కానీ టోల్గేట్ ఛార్జెస్ ఆర్ ఎగ్జామ్టెడ్ అని చెప్పి నేర్చుకొని ఉంటారు. అంటే సెల్ఫ్ స్టడీలో ఉంటాయి ఇవి. ఏమని ఉంటుంది అంటే టోల్గేట్ ఛార్జెస్ కానీ, టోల్గేట్ ఛార్జెస్ అంటే ఐడియా ఉన్నాయా మీకు? మన గుంటూరు విజయవాడ బైపాస్లో టోల్గేట్ అని వస్తున్నాయి. ఆ టోల్గేట్ ఛార్జెస్ మన వాళ్ళు కలెక్ట్ చేస్తారు కదా. ఎందుకని? రోడ్ని మనం యూజ్ చేసుకున్నాం. అసలు లాజిక్ ఏంటి? గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఆ రోడ్డు వేయడానికి డబ్బులు ఇవ్వడు కాంట్రాక్టర్. ఫస్ట్ వాడిని రోడ్డు వేసుకోమంటారు. వేసిన తర్వాత ఒక 10 years 15 years మనవాడు ఏం చేస్తాడమ్మా? వచ్చేసరికి ఏం చేస్తారమ్మా? వాడిని ఆ టోల్గేట్ ఛార్జెస్ని కలెక్ట్ చేసుకోమంటారు. అదే మీ ఎఫ్ఎంలో ప్రజెంట్ వాల్యూ, ఫ్యూచర్ వాల్యూని ప్రజెంట్గా డిస్కౌంట్ చేయడం అనేది. అదే 10-15 years పాటు వచ్చేవన్నీ కూడా ప్రజెంట్ వాల్యూ డిస్కౌంట్ చేస్తారు. ఏదో పాజిటివ్ వస్తేనేమో దాన్ని టేకప్ చేయాలంటారు, నెగిటివ్ వస్తేనేమో టేకప్ చేయాల్సినటువంటి అవసరం లేదు అని చెప్తారు. అంతే కదా. సో అలానే టోల్గేట్ ఛార్జెస్ ఇవి. ఒకప్పుడు ఏంటంటే టోల్గేట్ ఛార్జెస్ అంటే గవర్నమెంట్ రోడ్లు వేసేటప్పుడు 2 రకాలుగా డీల్ చేస్తుంది. ఒకటి, రూపాయి కూడా డబ్బులు ఇవ్వకుండా టోల్గేట్ ఛార్జెస్ పెట్టుకొని వాళ్ళని కలెక్ట్ చేసుకోమండి. 2, గవర్నమెంట్ ఇయర్లీ ఇంత డబ్బులను అడిగి పే చేస్తుంది. అంతకుముందు ఏంటంటే ఇలా టోల్గేట్ పెట్టి ఛార్జెస్ వసూలు చేసుకున్నా అది ఎగ్జామ్టెడ్. గవర్నమెంట్ ఇయర్లీ పే చేసే యాన్యుటీ పేమెంట్స్ కూడా ఎగ్జామ్టెడ్. ప్రజెంట్ ఏం చేశారంటే టోల్గేట్ వరకు ఎగ్జామ్షన్ ఇచ్చారు. గవర్నమెంట్ ఇయర్లీ వన్స్ యాన్యుటీ కింద అలా పే చేస్తుందని చెప్పారు, అది ట్యాక్సబుల్ అని చెప్పి తీసుకొచ్చాడు. అదే రాశారు చూడండి. యాక్సెస్ టు ఏ రోడ్ ఆర్ ఏ బ్రిడ్జ్ ఆన్ ద పేమెంట్ ఆఫ్ టోల్ ఈజ్ ఎగ్జామ్ ఫ్రమ్ జిఎస్టీ, బట్ జిఎస్టీ షెల్ బి లెవియబుల్ ఆన్ ద యాక్టివిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ద రోడ్ వేర్ ద కన్సిడరేషన్ ఈజ్ ఇన్ డిఫర్డ్ పేమెంట్. యాన్యుటీ ఎవరి దగ్గర నుంచి వస్తాయమ్మా? ఇవి గవర్నమెంట్ నుంచి. గవర్నమెంట్ దగ్గర నుంచి డబ్బులు వచ్చే పని అయితే కనుక అది ట్యాక్సబుల్. అలా కాకుండా టోల్గేట్ ఛార్జెస్ కింద మనం రిసీవ్ చేసుకుంటున్నాం అనుకోండి, అదేమవుతుందమ్మా? ఎగ్జామ్ట్. అంతకుముందే ఉంది ఎగ్జామ్షన్, కాకపోతే రెండింటికి ఉండేది. టోల్గేట్ ఛార్జెస్ కింద వసూలు చేసిన, గవర్నమెంట్ ఇయర్లీ వన్స్ పే చేసిన 2 circumstancesలోనే అదేమవుతుంది అనుకుంటామమ్మా మనం? ఎగ్జామ్ట్. కానీ ఇప్పుడు మాత్రం ఏమవుతుందమ్మా? గవర్నమెంట్ యాన్యుటీ డిఫర్డ్ పేమెంట్ అంటే ఇయర్లీ వన్స్ పే చేసే యాన్యుటీస్ అయితే కనుక ట్యాక్సబుల్. ఎగ్జామ్షన్ వాజ్ విత్డ్రాన్. నెక్స్ట్ వన్, ఇది మెస్ ఫెసిలిటీలేమ్మా. మామూలుగా అయితే మెస్ అనేటువంటిది ఎంప్లాయీస్కి చేసే ట్యాక్సబుల్ అనుకుంటాం కదా. ఇది ఎయిర్ ఫోర్స్, ఆర్మీ పీపుల్కి సంబంధించిన మెస్ ఫెసిలిటీ అయితే ఎగ్జామ్టెడ్ అంటారు. అంటే ఆర్మీ పీపుల్ అంటే అందరూ వస్తారు కదా, నేవీ కానీ ఎయిర్ ఫోర్స్ కానీ, ఇలా వీళ్ళకి సంబంధించిన మెస్ ఫెసిలిటీ ఏదైతే ఉంటుందో అది గవర్నమెంట్ చేస్తుంది కాబట్టి, దట్లు అది ఆర్మీ పీపుల్కి కాబట్టి డెఫినెట్లీ ఏమవుతుందంటాడమ్మా? ఎగ్జామ్. అది కొత్తగా వచ్చిన క్లారిఫికేషన్. ఆ తర్వాత నేను ఇందాక చెప్పింది, ఇది ఎంట్రన్స్ టెస్ట్ కండక్ట్ చేస్తారని చెప్పాను. 10th క్లాస్వి, ఇంటర్మీడియట్వి, ఇవే కాదు, ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేసినా, నీట్ అని, ఆ తర్వాత అడ్వాన్స్, మెయిన్స్, ఏవో జేఈ చాలా ఉంటాయి కదా ఇంజనీరింగ్ వాళ్ళకి, ఇవన్నీ గవర్నమెంట్ కండక్ట్ చేస్తుంది కదా వీటి ఎంట్రన్స్ ఎగ్జామ్లు. అలా గవర్నమెంట్ కండక్ట్ చేసేటువంటి ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్ అయినా కానీ ఎగ్జామ్. అది ఎడ్యుకేషన్ సెక్టార్లో వచ్చిన ఎగ్జామ్షన్. ఓకేనమ్మా. ఆ లాస్ట్ 5th పాయింట్ వచ్చేసరికి ఏం లేదమ్మా, ఈ ఫ్రీ కోచింగ్ సర్వీసెస్ ప్రొవైడెడ్ బై కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఎవరికి? స్టూడెంట్ విత్ డిసేబిలిటీస్కి, వేర్ ద టోటల్ ఎక్స్పెండిచర్ ఈస్ బర్న్ బై ద గవర్నమెంట్ అంటాడు. అంటే అమ్మ టోటల్ ఎక్స్పెండిచర్ అంటే కనుక 100% అని అనుకోవద్దు, దాని మీనింగ్ 75% ఆర్ మోర్. ఏదైనా ఒక ప్రోగ్రాంలో సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఎక్స్పెండిచర్ మోర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 75% ఉంటే కనుక ఆ పర్టికులర్ యాక్టివిటీ ఏమవుతుందని చెప్తాం మనం? ఎగ్జామ్. అలాంటి వాటిలో ఇప్పుడు కొత్తగా యాడ్ అయినటువంటి ప్రోగ్రామ్ ఏంటి? స్కాలర్షిప్స్. అంటే ఇక్కడ కోచింగ్ సర్వీసెస్ టు డిసేబుల్డ్ పర్సన్స్. డిసేబుల్డ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏదైనా కోచింగ్ కానీ ట్రైనింగ్ కానీ మన గవర్నమెంట్ తరఫున, అంటే గవర్నమెంట్ ఫండింగ్తో ఎవరైనా ప్రొవైడ్ చేస్తుంటే
ఎగ్జంప్షన్ ఎప్పుడు వస్తుందమ్మా? 75% ఆర్ మోర్ ఆఫ్ దట్ పర్టికులర్ ఎక్స్పెండిచర్ ఎవరు బేర్ చేస్తే, గవర్నమెంట్ కనుక బేర్ చేస్తే దానిలో డెఫినెట్లీ ఆ పర్టికులర్ స్కీమ్ లేదా పర్టికులర్ ప్రోగ్రామ్ అనేటువంటిది ఏమవుతుందమ్మా? ఎగ్జామ్టెడ్. అదే రాశాను చూడండి. ఫ్రీ కోచింగ్ ప్రొవైడెడ్ బై ద కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఎన్జిఓస్ under the central scheme of scholarships for students with disabilities, where the total expenditure అంటే ఏంటమ్మా? 75% or more of the expenditure is borne by the government. డెఫినెట్లీ ఆ సర్వీస్ ఏమవుతుందని చెప్తాం మనం? ఎగ్జామ్డ్. ఇవి దీనిలో నా ఎక్స్పెక్టేషన్ ఇంపార్టెంట్ వన్ ఏది అంటే, ఒకటి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఒకటమ్మా, తర్వాత ఫస్ట్ది ఇంపార్టెంట్ అని నేను అనుకుంటున్నాను. ఈసారి ఎగ్జామ్లో అడగచ్చు. ఆర్సీఎం ఏదన్నా అడుగుతాడు, లేదా దానికి ఎగ్జామ్షన్ లింక్ చేస్తానని అడుగుతాడు. ఇది ఒక్కటి ఇంపార్టెంట్ బాగా. 1 and 4 ఇంపార్టెంట్ అని నేను అనుకుంటున్నాను. ఎనీవే మీకు హార్డ్ కాపీస్ హార్డ్లీ ఒక 1 week 10 daysలో ఇస్తారమ్మా. ఇంకా ప్రింటింగ్కి వెళ్ళలేదు. నేనే షూటింగ్ చెప్పి ఒక 2-3 days కూడా అవ్వాలి, బయటికి రిలీజ్ అవ్వలేదు ఇది. అంటే ఇది మా ఇంటర్నల్ సర్క్యులేషన్లో మాత్రమే ఉన్నాయి. అంటే బయట స్టూడెంట్స్కి ఇంకా సర్క్యులేట్ అవ్వలేదు. అంటే మాకు ఇవ్వలేదు కదా, ఇస్తారా ఇవ్వరా, ఈ డౌట్స్ ఉంటాయి కాబట్టి చెప్తున్నాను. ఇంకా ఇది మా ఇంటర్నల్ కానీ ప్రింటింగ్కి వెళ్ళలేదు. సో నేను రికార్డింగ్ కోసమని నేను పీడిఎఫ్ తీసుకున్నాను, నేను చేసుకున్నది. రికార్డింగ్ అయిపోయింది, ఇంకా ఎటు అయిపోయింది, మీరు దూరం వచ్చారు కదా, కొంచెం మీకు ఎడ్జ్ ఉంటుంది వచ్చిన వాళ్ళకని నేను అమెండ్మెంట్స్ చెప్తున్నాను. సో ఇది మీకు పీడిఎఫ్ ఇస్తారులే నాకు తెలియదు, కానీ హార్డ్ కాపీ మాత్రం ఇస్తారు, క్లాస్లో సర్క్యులేట్ చేస్తారు. మీకు మౌలాలి గారే కదా చూస్తున్నామని, మీ ఇన్ఛార్జ్ ఇప్పుడు ఆయన రాజా గారు. సరే, ఆయన ఒక్కసారి ఒక 10 days దాకా గుర్తు చేయండి, ఆయన మర్చిపోయినా ఇస్తారు. అయితే ప్రింటింగ్ వెళ్ళాలి కాబట్టి ఒక 1 week 10 days పట్టచ్చేమో మేబీ, అంటే ఇంతమందికి ప్రింటింగే రావాలి కాబట్టి. సో ఒక 10 days ఆగి మీ సార్ని ఫాలోఅప్ చేసుకోండి. ఒకవేళ ఆయన చాలా పనులు ఉంటాయి కాబట్టి వర్క్లో పడి ఆయన మర్చిపోయినా మీరు ఫాలోఅప్ చేసుకోండి, ఇస్తారు ఆయన. ఓకే, ఎన్ని హార్డ్లీ ఒక 6 to 7 pages ఉంటాయి అంతే. పాతవి కూడా కలుపుకుంటే 32 మొత్తం కలిపిస్తారు ఒకే సెట్. ఇలా ఇది ఎన్ని పేజీలు వచ్చినాయి? 32. దీనిలో పాతవి మే అమెండ్మెంట్స్, నవంబర్ ఇది ఇలానే ఇస్తారు మీకు కాపీ. సో అది ఒకసారి చెక్ చేసుకోండి. మీ పాత అమెండ్మెంట్స్ కూడా యూజ్ అవుతాయని ఇక్కడ ముందుగానే పెట్టాం. అంటే ఏంటంటే అన్నీ ఒకే చోట చదువుకుంటే ఫోకస్ పెట్టడం ఈజీ కదా, అందుకని మేలో ఏమేమి మారినాయో అన్నీ ఒక చోట తీసుకొచ్చాం. ఫైన్ సార్. ఎనీవే ఇది ఎగ్జామ్షన్స్కి సంబంధించింది. దేర్ ఎండ్స్ చాప్టర్ మా. నెక్స్ట్ ఇక టైమ్ అండ్ వాల్యూ ఆఫ్ ఐటీసీ చూద్దామా? ఓకేమా? ఇక నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి మనం డిస్కస్ చేయాల్సింది ఐటీసీ. దీనిలో అసలు ఇంతకు ఐటీసీ అంటే ఫుల్ ఫామ్ ఏమనుకున్నాం మనం? ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. సో అంటే రా మెటీరియల్స్ మీద మనం పే చేసినటువంటి ట్యాక్స్ని ఫినిష్డ్ గుడ్స్ మీద ట్యాక్స్ పే చేసేటప్పుడు మనం సెట్ ఆఫ్ చేసి రిమైనింగ్ అమౌంట్ని మనం పే చేస్తారు అనుకున్నాం. ఈ కాన్సెప్ట్ని ఏమంటారని చెప్తామమ్మా మనం? ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అంటారు అని చెప్పాం. ఈ కాన్సెప్ట్ని ఏమంటారు అనుకున్నాం మనం? ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అంటారు అని చెప్పాం. సో ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ గురించి మనకి సిలబస్లో ఉన్నవి ఎన్ని సెక్షన్స్ అంటే టోటల్ 3 అమ్మ. ఏమేమి ఉన్నాయి? 16, 17 and 18. సో ఇనిషియల్గా మనం స్టార్ట్ అవ్వాల్సింది సెక్షన్ 16తో. సెక్షన్ 16 ప్రకారం ఫస్ట్ మనం అసలు ఐటీసీ అనేటువంటిది అలౌ చేయాలి అంటే గనక ఎవరికి అలౌ చేస్తారంటమ్మా? ఐటీసీ అనేటువంటిది ఓన్లీ రిజిస్టర్డ్ పర్సన్కి మాత్రమే ఐటీసీ అలౌ చేస్తారు. సెక్షన్ 16 ప్రకారం అసలు ఐటీసీ అనేటువంటిది ఓన్లీ ఎవరికి అలౌ చేస్తారమ్మా? రిజిస్టర్డ్ పర్సన్కి మాత్రమే. సార్ ఎందుకని అన్రిజిస్టర్డ్ పర్సన్కి ఐటీసీ ఇవ్వరు? అసలు వాడు అవుట్పుట్ ట్యాక్స్ కట్టాల్సిన అవసరమే లేదు కాబట్టి. అసలు అంటూ అవుట్పుట్ ట్యాక్స్ పే చేయాల్సిన లయబిలిటీ ఉంటే అప్పుడు వాడికి మనం ఐటీసీ అలౌ చేస్తాం. అసలు అవుట్పుట్ ట్యాక్స్ పే చేయాల్సిన లయబిలిటీని లేనప్పుడు మనం ఐటీసీ ఇవ్వాల్సినటువంటి నీడ్ ఏదైనా ఉంటుందామా? నో నీడ్ ఫర్ దట్. అది ఫస్ట్ పాయింట్. సెకండ్ వన్, ఐటీసీ అలౌ చేయాలి అంటే కంపల్సరిగా డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అనేటువంటిది ఉండాలి. ఐటీసీ అలౌ చేయాలి అంటే కంపల్సరిగా ఏముండాలమ్మా? డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అనేటువంటిది ఉండాలి అని చెప్తాం. ఉంటేనే ఐటీసీ అనేటువంటిది అలౌ చేస్తారు అన్నాం. సార్ ఇంతకీ అసలు డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అంటే ఏంటి? డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అంటే ఏమేమి వస్తాయి? ట్యాక్స్ ఇన్వాయిస్, డెబిట్ నోట్, బిల్ ఆఫ్ ఎంట్రీ, రివర్స్ ఛార్జ్ ఇన్వాయిస్, ఐఎస్డి ఇన్వాయిస్.
వీటిల్లో దేన్ని మనం ఎవిడెన్స్ కింద సబ్మిట్ చేసిన డెఫినెట్లీ ఐటీసీ అనేటువంటి దాన్ని క్లెయిమ్ చేయొచ్చు. ఏవేంటమ్మా అవి? ట్యాక్స్ ఇన్వాయిస్, డెబిట్ నోట్, బిల్ ఆఫ్ ఎంట్రీ, రివర్స్ ఛార్జ్ ఇన్వాయిస్, ఐఎస్డి ఇన్వాయిస్. వీటిల్లో దేన్ని ఎవిడెన్స్ కింద సబ్మిట్ చేసిన డెఫినెట్లీ మనం ఐటీసీ అనేటువంటి దాన్ని ఏం చేయొచ్చు అంటమ్మా? క్లెయిమ్ చేయొచ్చు. ఓకే సార్, ఇప్పుడు సెకండ్ కండిషన్. సార్, ఇప్పుడు మన దగ్గర డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉంది, సెల్లర్కి మనం పేమెంట్ కూడా చేసాం, బట్ ఇంకా గూడ్స్ను రిసీవ్ చేసుకోలేదు. బుక్స్లో రాసుకున్నాం. సపోజ్ అమ్మా ఆగస్ట్ 31st మనం గూడ్స్ పర్చేజ్ చేసాం, ఇన్వాయిస్ కూడా వాడు ఆగస్ట్ 31st ఇచ్చేసాడు, బుక్స్లో కూడా మనం పర్చేజ్ చేసినట్టు రాసుకున్నాం, కానీ గూడ్స్ను మాత్రం మనం సెప్టెంబర్ 1st రిసీవ్ చేసుకున్నాం. ఇప్పుడు ఐటీసీ ఆగస్ట్ మంత్లో మనం క్లెయిమ్ చేయొచ్చా, లేదు సెప్టెంబర్ మంత్లోనే మనం క్లెయిమ్ చేయాలా? బుక్స్లో కూడా పర్చేజ్ చేసినట్టుగా ఆగస్ట్ 31st మనం రాసేసాం. ఇప్పుడు మనం ఐటీసీ ఎప్పుడు క్లెయిమ్ చేయాలి? ఆగస్ట్లోనా సెప్టెంబర్లోనా? డెఫినెట్లీ ఐటీసీ అనేటువంటిది మనం ఆగస్ట్లోనే క్లెయిమ్ చేయాలి. అంటే తప్పు. సెకండ్ కండిషన్ ఏంటి? గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఆర్ టు బి రిసీవ్. డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉందా? బుక్స్లో ఎప్పుడు రాసుకున్నారు? ఇదంతా ఈ మెటీరియల్. ఎప్పుడైతే నువ్వు గూడ్స్ లేదా సర్వీసెస్ని రిసీవ్ చేసుకుంటావో ఆ పర్టికులర్ మంత్లోనే యూ కెన్ క్లెయిమ్ ద ఐటీసీ. when in order to claim the ITC, what is the second condition we need to satisfy? మా డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అనేటువంటిది కంపల్సరీగా ఉండాలి. సెకండ్ కండిషన్, గూడ్స్ అండ్ సర్వీసెస్ షాల్ బి రిసీవ్డ్. ఎప్పుడైతే ఆ గూడ్స్ లేదా సర్వీసెస్ని మనం రిసీవ్ చేసుకుంటామో అప్పుడే ఐటీసీ అనేటువంటి దాన్ని మనం ఏం చేయొచ్చమ్మా? క్లెయిమ్ చేయొచ్చు. ఓకే సార్, ఇప్పుడు గూడ్స్ని మనం ఇన్స్టాల్మెంట్స్లో రిసీవ్ చేసుకున్నాం అనుకోండి, అప్పుడు ఐటీసీ ఎప్పుడు వస్తుంది? గూడ్స్ని మనం ఇన్స్టాల్మెంట్స్లో రిసీవ్ చేసుకుంటే ఐటీసీ ఎప్పుడు ఇస్తారు? ఇన్ డిపెండ్స్ అపాన్ విచ్ వే ద ఇన్వాయిస్ ఈస్ ఇష్యూడ్. ఏ లాట్ కా లాట్ ఇన్వాయిస్ సపరేట్గా ఇచ్చారనుకోండి, అప్పుడు ప్రపోర్షనేట్గా ఐటీసీ తీసుకుంటాం. అన్ని ఇన్స్టాల్మెంట్స్కి కలిపి ఒకటే సింగిల్ ఇన్వాయిస్ ఇచ్చాడు అనుకోండి, అప్పుడు లాస్ట్ ఇన్స్టాల్మెంట్ అప్పుడు మాత్రమే మనం ఐటీసీని ఏం చేయొచ్చు? క్లెయిమ్ చేయొచ్చు. అది వాడు చెప్పేటువంటి పాయింట్. ఓకే సార్, మరి అది ఒకవేళ అది బిల్ టు షిప్ టు మోడల్ అయ్యి ఉంటే, బిల్ టు షిప్ టు మోడల్ అంటే ఏంటి? ఆర్డర్ ఈస్ గివెన్ బై వన్ పర్సన్ అండ్ ద గూడ్స్ ఆర్ డెలివర్డ్ టు సమ్ అదర్ పర్సన్. ఆర్డర్ ఈస్ గివెన్ బై వన్ పర్సన్ బట్ ద గూడ్స్ ఆర్ డెలివర్డ్ టు సమ్ అదర్ పర్సన్. దాన్నే మనం ఏమంటారని చెప్తామమ్మా? బిల్ టు షిప్ టు మోడల్. సపోజ్ మాస్టర్ మైండ్స్ గుంటూరు ఆర్డర్ ఇచ్చింది, హైదరాబాద్లో ఉన్న బ్రాంచ్కి సప్లై చేయమని. ఆర్డర్ ఇచ్చిందేమో గుంటూరు బ్రాంచ్, మనం సప్లై చేస్తున్నదేమో హైదరాబాద్ బ్రాంచ్కి. ఈ మోడల్ని మనం ఏమంటాము అంటే బిల్ టు షిప్ టు మోడల్ అంటాం. ఈ బిల్ టు షిప్ టు మోడల్లో ఐటీసీ ఎవరికి వస్తుంది? హైదరాబాద్ బ్రాంచ్గా, గుంటూరు హెడ్ ఆఫీస్గా. ఏమా? ఎందుకని? మనం ఇందాక చెప్పిన సెకండ్ పాయింట్లో ఏమని చెప్పాను? గూడ్స్ ఎవరైతే రిసీవ్ చేసుకుంటారో వాడికి ఐటీసీ ఇవ్వాలి అన్నాను. గూడ్స్ రిసీవ్ చేసుకున్నది ఎవరు? హైదరాబాద్. అప్పుడు మామూలుగా అయితే ఐటీసీ ఎవరికి రావాలి? హైదరాబాద్. కానీ ఎవరి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం అయితే ఆ గూడ్స్ని డెలివర్ చేస్తాము, దట్ పర్సన్ ఈస్ డీమ్డ్ టు బి రిసీవింగ్ ద గూడ్స్. ఎవరి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం అయితే మనం గూడ్స్ని డెలివర్ చేస్తున్నామో, the person who has given that particular instruction is deemed to receiving those goods. ఎవరి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం అయితే మనం గూడ్స్ని డెలివర్ చేస్తున్నామో ఆ పర్సన్ గూడ్స్ రిసీవ్ చేసుకున్నట్టుగా మనం తీసుకుంటాం. అంటే మన ఎగ్జాంపుల్లో గుంటూరు హెడ్ ఆఫీస్. గుంటూరు హెడ్ ఆఫీస్ డెఫినెట్లీ కెన్ క్లెయిమ్ ద ఐటీసీ ఈవెన్ దో ద గూడ్స్ ఆర్ రిసీవ్డ్ బై ద హైదరాబాద్ బ్రాంచ్. అది సెకండ్ పాయింట్. ఇక నెక్స్ట్ వన్. సార్, రిసిపియంట్ సప్లయర్కి ట్యాక్స్ పే చేశాడు, కానీ సప్లయర్ దాన్ని గవర్నమెంట్కి పే చేయడంలో డిఫాల్ట్ అయ్యాడు. అప్పుడు రిసిపియంట్కి ఐటీసీ వస్తుందా రాదా? రిసిపియంట్ సప్లయర్కి పే చేశాడు,
కానీ సప్లయర్ దాన్ని గవర్నమెంట్కి పే చేయడంలో డిఫాల్ట్ అయ్యాడు. అలాంటప్పుడు రిసిపియంట్కి ఐడిసి వస్తుందా రాదా? ఆన్సర్ ఈజ్ నో. అదేంటి సార్, రిసిపియంట్ తప్పేమీ లేదు కదా, దెర్ ఈజ్ నో డిఫాల్ట్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ద రిసిపియంట్ కదా. కానీ గవర్నమెంట్ లాజిక్ ఏంటంటే, ఒరే రిసిపియంట్ నువ్వు ఎవడికి కట్టావు? సప్లయర్కి. నువ్వు వాడిని అడుగు. ఉదర్ పూచ్నా కైకో పరేషన్ కర్తా తో ముझे. వాళ్ళ లాజిక్ ఎలా వచ్చింది అంటే, డబ్బులు నాకు కట్టలేదు కదా, నువ్వు నాకేమైనా పే చేసావా గవర్నమెంట్గా? నాకు ఇవ్వలా. నువ్వు డబ్బులు ఎవరికి ఇచ్చావు? సప్లయర్కి ఇచ్చావు. కాబట్టి ట్యాక్స్ నువ్వు ఎవరిని చొక్కా పట్టుకొని అడుగు? సప్లయర్ని అడుగు. సప్లయర్ నాకు కడితేనే నీకు ఐడిసి ఇస్తా, లేకపోతే ఇయ్య. ఇది వాడు చెప్పే కాన్సెప్ట్ ఇక్కడ వచ్చేసరికి. సో ఆ పాయింట్ని బేస్ చేసుకొని, అంటే దీని లాజిక్ ఏంటంటే, రిసిపియంట్ విల్ ఫోర్స్ ద సప్లయర్ టు పే ద జిఎస్టీ. అంటే అప్పుడు బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అన్నీ కూడా ట్రాన్స్పరెంట్గా ఉంటాయి. ఆ లాజిక్ కోసమే రిసిపియంట్ సప్లయర్కి పే చేసిన, సప్లయర్ గవర్నమెంట్కి పే చేస్తేనే రిసిపియంట్కి ఐడిసి అనేటువంటి దాన్ని ఏం చేస్తాం మనం, అలౌ చేస్తారు అని చెప్తాం. నెక్స్ట్ వన్, రిసిపియంట్ కంపల్సరిగా ఒక డాక్యుమెంట్ ఫైల్ చేయాలి. ఆ రిటర్న్ ఏమంటాం మనం, జిఎస్టీఆర్ 3B అంటాం. ఈ 4 కండిషన్స్ ఎప్పుడైతే సాటిస్ఫై అవుతాయో యాజ్ పర్ 16 సబ్సెక్షన్ 2, అప్పుడే ఐడిసి అనేటువంటి దాన్ని అలౌ చేస్తారు. 16(1) రిజిస్టర్డ్ పర్సన్కి ఐడిసి ఇస్తారు అనేది. ఓకే, 16(2) ప్రకారం 4 కండిషన్స్ని మనం సాటిస్ఫై చేస్తే దెన్ ఓన్లీ వీ విల్ గెట్ ద ఐడిసి అంట. దానిలో ఫస్ట్ వన్, డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉండాలి. సెకండ్ వన్, గూడ్స్ ఆర్ సర్వీసెస్ని రిసీవ్ చేసుకోవాలి. థర్డ్ వన్, సప్లయర్ గవర్నమెంట్కి జిఎస్టీ పే చేయాలి. ఫోర్త్ వన్, రిసిపియంట్ జిఎస్టీఆర్ 3B ఫైల్ చేయాలి. ఈ 4 కండిషన్స్ ఎప్పుడైతే సాటిస్ఫై అవుతాయో అలాంటప్పుడు ఏమని చెప్తామమ్మా మనం వచ్చేసరికి, ఈ 4 కండిషన్స్ ఎప్పుడైతే సాటిస్ఫై అవుతాయో పొజిషన్ ఏంటమ్మా, డెఫినెట్లీ రిసిపియంట్ కెన్ క్లైమ్ ద ఐడిసి అట్ ది పాయింట్. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉంది, గూడ్స్ మనం రిసీవ్ చేసుకున్నాం, కానీ సెల్లర్కి ఇంకా మనం పేమెంట్ చేయలేదు. సెల్లర్కి ఇంకా పేమెంట్ చేయకపోయినా మనం ఐడిసి క్లెయిమ్ చేయొచ్చా? మన దగ్గర డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉంది, గూడ్స్ని మనం రిసీవ్ చేసుకున్నాం, కానీ సెల్లర్కి ఇంకా మనం పేమెంట్ చేయలేదు, అయినా కానీ రిసిపియంట్ ఐడిసి అనేటువంటి దాన్ని క్లెయిమ్ చేయొచ్చా? ఎస్ మా, డెఫినెట్లీ రిసిపియంట్ ఐడిసి అనేటువంటి దాన్ని క్లెయిమ్ చేయొచ్చు. కాకపోతే ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ఇన్వాయిస్ విత్ ఇన్ 180 డేస్లోగా రిసిపియంట్ సప్లయర్కి అమౌంట్ అనేటువంటిది పే చేయాలి. ఒకవేళ పే చేయలేదు అంటే గనక ప్రీవియస్గా నువ్వు క్లెయిమ్ చేసినటువంటి ఐడిసిని అలాంగ్ విత్ ఇంట్రెస్ట్ ఎట్ ద రేట్ ఆఫ్ 18% పర్ యానమ్ నువ్వు రివర్స్ చేయాల్సి ఉంటుంది. మళ్ళీ చెప్తున్నానమ్మా, మన దగ్గర డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉండి ఆ గూడ్స్ని కనుక మనం రిసీవ్ చేసుకుంటే, ఈవెన్ దో సెల్లర్కి మనం పేమెంట్ చేయకపోయినా డెఫినెట్లీ ఐడిసి అనేటువంటి దాన్ని మనం ఏం చేయొచ్చమ్మా, క్లెయిమ్ చేయొచ్చు. కాకపోతే కండిషన్ ఏంటి అంటే కనుక డేట్ ఆఫ్ ఇన్వాయిస్ నుంచి విత్ ఇన్ 180 డేస్లోగా మన రిసిపియంట్ సప్లయర్కి పేమెంట్ అనేటువంటి చేయాలి. ఒకవేళ విత్ ఇన్ 180 డేస్లోగా పేమెంట్ చేయలేదా, ప్రీవియస్గా మనం క్లెయిమ్ చేసినటువంటి ఐడిసిని అలాంగ్ విత్ ఇంట్రెస్ట్ ఎట్ ద రేట్ ఆఫ్ 18% పర్ యానమ్ రివర్స్ చేయాల్సి ఉంటుంది. కానీ ఈ రూల్ ఒక 3 కేసెస్లో అప్లై కాదు అని చెప్తాడు. ఈ 180 డేస్ రూల్ అనేటువంటిది ఒక 3 కేసెస్లో అప్లై కాదంటమ్మా. ఎప్పుడెప్పుడు? ఫస్ట్ వన్, ఆర్సీఎం పర్చేజెస్. ఎందుకని అప్లై కాదు? ఆర్సీఎంలో ట్యాక్స్ పే చేయాల్సిన లయబిలిటీ ఎవరిది? రిసిపియంట్దే. ఇక అలాంటప్పుడు మళ్ళీ నువ్వు దానిలో సప్లయర్కి లింక్ పెట్టాల్సిన అవసరం లేదుగా, అందుకని ఇక్కడ 180 డేస్ రూల్ అప్లై కాదు. పాయింట్ బి, డీమ్డ్ సప్లైస్ అంటే సప్లైస్ వితౌట్ కన్సిడరేషన్. డీమ్డ్ సప్లైస్లో అసలు కన్సిడరేషన్ పే చేయాల్సిన అవసరమే లేదు. అసలు కన్సిడరేషనే పే చేయాల్సిన అవసరం లేనప్పుడు ఈ 180 డేస్ రూల్ అప్లై చేయాల్సిన నీడ్ ఉందా? ఇక్కడ లేదు. అందుకని సెకండ్ కేసులో కూడా ఈ 180 డేస్ రూల్ అప్లై అవుతుందామా? నాట్ అప్లికబుల్. థర్డ్ కేసులో వాల్యూ ఆఫ్ సప్లై ఇన్కర్డ్ బై ద రిసిపియంట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద సప్లయర్ అంటే సప్లయర్ ఆబ్లిగేషన్ వాజ్ మెట్ బై ద రిసిపియంట్. సప్లయర్ మీట్ అవ్వాల్సినటువంటి ఆబ్లిగేషన్ని ఎవరు మీట్ అవుతారమ్మా? రిసిపియంట్ మీట్ అయ్యేటువంటి పని అయితే. సప్లయర్ మీట్ అవ్వాల్సినటువంటి ఆబ్లిగేషన్ని రిసిపియంట్ కనుక మీట్ అయితే
అప్పుడు కూడా 180 days రూల్ అప్లై కాదు అంటాడు. ఎందుకని? ఆల్రెడీ పే చేశాడు కాబట్టి. సప్లయర్కి పే చేయకపోయినా థర్డ్ పార్టీకి పే చేశారుగా. ఇప్పుడు సప్లయర్ వేరే వాడికి 10,000 ఇవ్వాలమ్మా, రిసిపియంట్ ఆ 10,000ని థర్డ్ పార్టీకి ఇచ్చేశారు. సప్లయర్కి ఇవ్వకపోయినా ఆన్ బిహాఫ్ ఆఫ్ ద సప్లయర్ థర్డ్ పార్టీకి ఇచ్చాడుగా. ఇక అలాంటప్పుడు మళ్ళీ దీనికి 180 days రూల్ అప్లై అవుతుందమ్మా. ఇట్ విల్ నాట్ బి అప్లికబుల్. సో ఏంటమ్మా 3 exceptions? ఫస్ట్ వన్ RCM purchases, second one deemed supplies, third one supplier obligation was met by the recipient. ఈ 3 కేసెస్లోనూ 180 days రూల్ అప్లికబుల్ అమ్మా? నాట్ అప్లికబుల్. సార్ అట్లనే విత్ ఇన్ 180 daysలోగా మనం పే చేయలేదని ఐడిసిని రివర్స్ చేశారు, బాగానే ఉంది. తర్వాత సబ్సిక్వెంట్గా పే చేసామనుకోండి, అప్పుడు తిరిగి మళ్ళీ మనం ఐడిసి తీసుకోవచ్చా? విత్ ఇన్ 180 daysలోగా పే చేయలేదని చెప్పి ఐడిసిని రివర్స్ చేశారు. అలా ఐడిసిని రివర్స్ చేసిన తర్వాత సబ్సిక్వెంట్గా ఎప్పుడో మనం 190 డేనో లేదు 200 daysకో మనం పే చేసాం, మళ్ళీ తిరిగి మనం ఐడిసి క్లెయిమ్ చేసుకోవచ్చా? ఎస్. Whatever the IDC that was reversed earlier can be reclaimed or re-availed by the recipient. ఇంట్రెస్ట్ రాదమ్మా, మళ్ళీ ఇంట్రెస్ట్ వస్తుంది అనుకున్నారు. ఓన్లీ ట్యాక్స్ మాత్రమే తిరిగి రీఅవైల్ చేసుకోవచ్చు. 18% ఇంట్రెస్ట్ అనేది పనిష్మెంట్. ఇక దాన్ని మళ్ళీ రీఅవైల్ చేసుకోవడం అనే కాన్సెప్ట్ అప్లై కాదు. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. సార్ అట్లాని సార్ మనం డిపార్ట్మెంట్ని ఏదైనా ట్యాక్స్ కట్టకుండా ఎస్కేప్ అయ్యాం, డిపార్ట్మెంట్ వాడు సబ్సిక్వెంట్గా మనకి నోటీస్ ఇచ్చాడు ట్యాక్స్ కట్టమని, మనం ఫ్రాడ్ చేసాం. అప్పుడు డిపార్ట్మెంట్ మనని పట్టుకున్న తర్వాత ట్యాక్స్ కట్టు, ఆ కట్టిన ట్యాక్స్ని ఐటీసీ కింద తీసుకోవచ్చా? ఆన్సర్ ఈస్ నో మా. ట్యాక్స్ పెయిడ్ ఆన్ అకౌంట్ ఆఫ్ ద ఫ్రాడ్ కెనాట్ బి క్లైమ్డ్ యాజ్ ఐటీసీ. నో ఐటీసీ ఈజ్ అలౌడ్. ఎందుకంటే అది పనిష్మెంట్. నీకు అలా ఐటీసీ ఇచ్చారనుకోండి, ప్రతి ఒక్కడు ఏం చేస్తాడు? ముందు ట్యాక్స్ ఎగ్గొడతాడు, దొరికితే పట్టుకున్న తర్వాత ట్యాక్స్ కడతాడు, ఐటీసీ తీసుకుంటాడు. ఇక భయమే ఉంది ఎవరికి? అందుకని ఇలాంటి ఫ్రాడ్లెంట్ కేసెస్లో ఏదైతే ట్యాక్స్ మనం పే చేస్తామో అది ఐడిసి కింద అలౌడా అంటే కనుక ఐడిసి కింద ఏమని చెప్తామమ్మా మనం? నాట్ అలౌడ్. ఆ తర్వాత సార్ ఇప్పుడు మనం ఇన్కమ్ ట్యాక్స్లో ఎలాంగ్ విత్ జిఎస్టీ బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో క్యాపిటలైజ్ చేసి డిప్రిసియేషన్ క్లెయిమ్ చేస్తున్నాం. మళ్ళీ మనకి ఇక్కడ జిఎస్టీలో ఐడిసి అనేటువంటి దాన్ని అలౌ చేస్తారా? ఆన్సర్ ఈస్ నోమా. మీకు గుర్తుంటే గనక 16 subsection 3 అనమాట ఇది. ఇదేంటంటే ఇంక్లూజివ్ ఆఫ్ జిఎస్టీ. మనం డిప్రిసియేషన్ కనుక క్లెయిమ్ చేస్తే మళ్ళీ జిఎస్టీ పోర్షన్ ఐటీసీ కింద నాట్ అలౌడ్. సపోజ్ కాస్ట్ ఆఫ్ ద ఎసెట్ 100 rupees అనుకోండమ్మా, ట్యాక్స్ వచ్చి 10 rupees అనుకోండి. ఇప్పుడు నువ్వు డిప్రిసియేషన్ టోటల్ 110 rupees మీద క్లెయిమ్ చేసావు అనుకో, ఆ 10 rupees ఐడిసి అనేటువంటిది నాట్ అలౌడ్. ఒకవేళ డిప్రిసియేషన్ 100 rupees మీదే నువ్వు క్లెయిమ్ చేసావు అనుకోమ్మా, అప్పుడు ఆ 10 rupeesని మనవాడు ఏం చేస్తాడు? ఐడిసి కింద అలౌ చేస్తాడు. 100 + 10 టోటల్ 110 మీద మనం డిప్రిసియేషన్ క్లెయిమ్ చేసాం అనుకోండమ్మా, 10 rupees ఈజ్ నాట్ అలౌడ్ యాజ్ ఐడిసి. అలా కాకుండా 110 rupees మీద కాకుండా 100 rupees మీదే మనం డిప్రిసియేషన్ క్లెయిమ్ చేసాం అనుకోండమ్మా, అప్పుడు డెఫినెట్లీ ఏం చేస్తాడని చెప్తాం మనం? ఆ 10 rupees అలౌడ్ యాజ్ ఐటీసీ. ఆ తర్వాత నెక్స్ట్ పాయింట్ 16(4) మ్యాక్సిమం ఎంత టైం లిమిట్లోగా మనం ఐటీసీ అనేటువంటిది క్లెయిమ్ చేయొచ్చు? ఆర్ వాట్ ఈస్ ద కట్ ఆఫ్ డేట్ ఫర్ క్లెయిమింగ్ ద ఐటీసీ? సో వాట్ ఈస్ ద కట్ ఆఫ్ డేట్ ఫర్ క్లెయిమింగ్ ద ఐటీసీ మా? నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ November 30th or date of annual return, whichever is earlier. Next financial year November 30th కానీ, date of annual return కానీ, whichever is earlier. Suppose present running financial year ఏంటమ్మా? 23-24 ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించిన ఐటీసీని క్లెయిమ్ చేయడానికి కట్ ఆఫ్ డేట్ ఎప్పుడు? November 30th, 2024 or date of annual return, whichever is earlier. 23 అంతకుముందు సెప్టెంబర్లో అది సంబంధించి ఉండేది, అమెండ్మెంట్ వచ్చేసింది. సో 23-24 ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించిన
ఐటీసీని క్లెయిమ్ చేయడానికి కట్ ఆఫ్ డేట్ ఎప్పుడు ఉంటే కనుక నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ November 30th కానీ, డేట్ ఆఫ్ యాన్యువల్ రిటర్న్ కానీ, విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్, ఆ టైం లిమిట్లోగా మనం ఐటీసీని క్లెయిమ్ చేయాలి. దట్ ఈస్ ద కట్ ఆఫ్ డేట్ టు క్లెయిమ్ ద ఐటీసీ. అది వాడు చెప్పే 16(4). నెక్స్ట్ అమ్మా ఇదేంటి అంటే రూల్ 36(4). ఈ పాయింట్ మీకు తెలిసింది ఏమని అంటే, ఇప్పుడు మన సప్లయర్ GSTR1 ఫైల్ చేస్తాడు. GSTR1లో ఉండేటువంటి డేటా ఏంటమ్మా? GSTR1లో ఉండేటువంటి డేటా ఏంటి మనకి? అవుట్వర్డ్ సప్లైస్. అంటే ఈ మంత్లో సేల్స్ ఎంతైతే చేస్తుంటాడో ఆ డేటా దేనిలో ఉంటుందమ్మా? GSTR1లో ఉంటుంది. సెల్లర్ GSTR1లో అప్లోడ్ చేసినటువంటి డేటా బయ్యర్ అకౌంట్లో ఎక్కడ ఆటో పాపులేట్ అవుతుంది? GSTR2A. 2Aలో పర్చేజెస్ కింద ఆటో పాపులేట్ అయింది. ఆ 2Aలో పర్చేజెస్ని బట్టి 2B ఐటీసీ ఎంత అనేటువంటి ఒక స్టేట్మెంట్ని జనరేట్ చేస్తుంది. అంటే కంప్యూటరైజ్ చేస్తున్నవని మనం చేయక్కర్లేదు. సెల్లర్ GSTR1లో సేల్స్ కింద ఎంటర్ చేసినటువంటి డేటా మన బయ్యర్ అకౌంట్లో GSTR2Aలో పర్చేజెస్ కింద, 2Bలో ఐటీసీ కింద రిఫ్లెక్ట్ అవుతుంది. రూల్ 36(4) ఏం చెప్తుందంటే, సప్లయర్ GSTR1లో అప్లోడ్ చేశాడు అంటే వీటిని రిపోర్టెడ్ సప్లైస్ అంటారు. రిపోర్టెడ్ సప్లైస్ అంటారు. వీటిని సప్లయర్ GSTR1లో అప్లోడ్ చేసిన వాటికి సంబంధించి 100% ఐటీసీ ఇస్తారు. సప్లయర్ GSTR1లో అప్లోడ్ చేసిన వాటికి సంబంధించి 100% ఐటీసీ ఈజ్ అలౌడ్. ఓకే, అలా కాకుండా సప్లయర్ GSTR1లో అప్లోడ్ చేయలేదనుకోండి అమ్మా, అన్రిపోర్టెడ్ సప్లైస్ ఐటీసీ నాట్ అలౌడ్. సింపుల్గా చెప్పాలి ఏంటి, రిపోర్టెడ్ సప్లైస్ అయితేనేమో ఐటీసీ అలౌడ్, అన్రిపోర్టెడ్ సప్లైస్ అయితేనేమో ఐటీసీ అనేటువంటిది నాట్ అలౌడ్. సపోజ్ 100 ఇన్వాయిస్లు ఉన్నాయి. 100 ఇన్వాయిస్లో 90 సప్లయర్ అన్లోడ్ చేశాడు, అప్లోడ్ చేశాడు. 19 ఏమంటారు ఇప్పుడు? రిపోర్టెడ్ సప్లైస్ అంటారు. 19 ఏమంటాం మనం? రిపోర్టెడ్ సప్లైస్ అంటాం. వాటి మీద 100% ఐటీసీ అలౌడ్. రిపోర్ట్ చేయనటువంటి సప్లైస్, అన్రిపోర్టెడ్ సప్లైస్ 10 ఉన్నాయి. వాటి మీద ఐటీసీ అలౌడ్ అమ్మా? నాట్ అలౌడ్. సార్ అంటే అస్సలు ఐటీసీ ఇవ్వరా సార్? ఈ మంత్లో ఇవ్వరు. ఎప్పుడు ఇస్తారు? ఏ మంత్లో అయితే సప్లయర్ ఆ 10 ఇన్వాయిసెస్ని అప్లోడ్ చేస్తాడో ఆ మంత్లో మనం ఐటీసీ అనేటువంటి దాన్ని ఏం చేయొచ్చమ్మా? క్లెయిమ్ చేయొచ్చు. అది గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. ఓకేనమ్మా? రిపోర్టెడ్ సప్లైస్ అయితే 100% ఐటీసీ అలౌడ్, అన్రిపోర్టెడ్ సప్లైస్ అయితే ఐటీసీ అనేటువంటిది నాట్ అలౌడ్. ఇంకొక పాయింట్ అట్లానే రూల్ 86B అంటాడు. ఈ పాయింట్ ఏంటంటే, సపోజ్ మన అవుట్పుట్ ట్యాక్స్ పేయబుల్ 100 రూపీస్ అనుకోండి. మన దగ్గర ఐటీసీ ఒక 105 రూపీస్ ఉంది. ఇప్పుడు క్యాష్లో మనం ఎంత కట్టాలి? మన అవుట్పుట్ ట్యాక్స్ పేయబుల్ వచ్చేసరికి అమ్మా 100 రూపీస్ అనుకోండి. అప్పుడు చెప్పిన ఎగ్జాంపుల్ ఇదే మీకు నేను రూల్ 86B గురించి చెప్తాను. సో అప్పుడు రాసుకొని ఉండే బుక్లో ఆ పాయింట్ కనబడుతూ ఉంటుంది. సో మనకు వచ్చేసరికి అవుట్పుట్ ట్యాక్స్ పేయబుల్ ఎంతమ్మా? 100 రూపీస్. ఐటీసీ మన దగ్గర ఉన్నది ఎంత? 105. ఇప్పుడు క్యాష్లో ఎంత కట్టాలి? ఏమా? అవుట్పుట్ ట్యాక్స్ పేయబుల్ 100 రూపీస్, ఐటీసీ 105 రూపీస్. ఇప్పుడు క్యాష్లో ఎంత కట్టాలి? 0. ఐటీసీని ఎక్కువ ఉందిగా, 5 రూపీస్ క్యారీ ఫార్వర్డ్ అయింది. కానీ ఎవరికైతే రూల్ 86B అప్లై అవుతుందో, ద పర్సన్స్ టు హూమ్ రూల్ 86B ఈజ్ అప్లికబుల్, వాళ్ళు అవుట్పుట్ ట్యాక్స్ లయబిలిటీలో
99% మాత్రమే ఐటీసీ యూజ్ చేయాలి, రిమైనింగ్ 1% క్యాష్లో పే చేయాలి. సార్ అంటే ఏంటి సార్? అవుట్పుట్ ట్యాక్స్ లయబిలిటీ ఎంత? మన ఎగ్జాంపుల్లో 100, దానిలో 99% అంటే 99 రూపీస్ మాత్రమే ఐటీసీ యూజ్ చేయాలి, రిమైనింగ్ 1 రూపీ నువ్వు క్యాష్లో కట్టాలి. అప్పుడు ఆ 6 రూపీస్ ఏమవుతుందమ్మా? క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. సార్ ఎవరికి మరి రూల్ 86B అప్లై అవుతుంది? టు whom this rule 86B is applicable? ఏ పర్సన్ ట్యాక్సబుల్ సప్లైస్ అయితే ఒక మంత్లో 50 lakhs ఎక్సీడ్ అవుతాయో ఆ పర్సన్కి రూల్ 86B అప్లై అవుతుంది. ఏ మంత్లో అయితే నీ ట్యాక్సబుల్ సప్లైస్ వాల్యూ 50 lakhs అనేటువంటిది ఎక్సీడ్ అవుతుందో అప్పుడు ఏమవుతుందని చెప్తామమ్మా మనం వచ్చేసరికి రూల్ 86B అప్లై అవుతుంది. సార్ రూల్ 86B అప్లై అయితే పొజిషన్ ఏంటి? ఓన్లీ 99% మాత్రమే మనం ఐటీసీ యూజ్ చేయాలి, రిమైనింగ్ 1%ని మనం ఏం చేయాలమ్మా? క్యాష్లో పే చేయాలి. అది వాడు చెప్పే పాయింట్. సార్ అది ఒక్కసారి అప్లై అయితే ఇయర్ మొత్తమా? కాదమ్మా, ఏ మంత్ కా మంత్ చెక్ చేసుకోవాలి. ఏ మంత్ కా మంత్ మనం ఏం చేయాలమ్మా? చెక్ చేసుకోవాలి. ఏ మంత్లో అయితే మన ట్యాక్సబుల్ సప్లైస్ వాల్యూ 50 lakhs ఎక్సీడ్ అవుతుందో ఆ మంత్లో 99% మాత్రమే మనం ఐటీసీ యూజ్ చేయాలి, 1% కంపల్సరీగా ఏం చేయాలి అంటే కనుక క్యాష్లో పే చేయాలి అని చెప్తాం. అది ఫస్ట్ వన్. ఇక ఒకవేళ మన సప్లైస్ వాల్యూ 50 lakhs కన్నా తక్కువ ఉన్నాయి అనుకోండి అమ్మా, 100% ఐటీసీ మనం యూజ్ చేసుకోవచ్చు. ఇది రిమైనింగ్ సుత్తి అక్కర్లేదు, గుర్తుపెట్టుకున్నా ఓకే. నెక్స్ట్ అమ్మా మనం సెక్షన్ 17 గురించి మాట్లాడుకోవాలనుకుంటే, విత్ రెస్పెక్ట్ టు సెక్షన్ 70 మనకి పొజిషన్ ఏంటి అంటే ఫస్ట్ 17(1) అంటే ఇక్కడ సెగ్రిగేషన్ లేకపోయినా నేను నోట్స్లో చెప్పాను. 17(1) ఏ టాపిక్తో డీల్ చేస్తుందని చెప్పాను? బిజినెస్ పర్పస్ అయితే ఐటీసీ అలౌడ్, నాన్ బిజినెస్ పర్పస్ అయితే ఐటీసీ నాట్ అలౌడ్. ఇది 17(1) అని చెప్పాను. 17 సబ్సెక్షన్ 1 ఏమనుకున్నామమ్మా మనం? బిజినెస్ పర్పస్ అయితే ఐటీసీ అలౌడ్, నాన్ బిజినెస్ పర్పస్ అయితే ఐటీసీ అనేటువంటిది నాట్ అలౌడ్. బిజినెస్ పర్పస్ అయితే ఐటీసీ అలౌడ్, నాన్ బిజినెస్ పర్పస్ అయితే కనుక ఐటీసీ అనేటువంటిది నాట్ అలౌడ్. ఇది 17(1). 17(2) ఏంటంటే బిజినెస్ పర్పస్లో కూడా ట్యాక్సబుల్ సప్లై అయితే ఐటీసీ అలౌడ్, ఎగ్జామ్టెడ్ సప్లై అయితే కనుక ఐటీసీ నాట్ అలౌడ్. 17(2) బిజినెస్లో కూడా ట్యాక్సబుల్ సప్లై అయితే గనక ఐటీసీ అలౌడ్, ఎగ్జామ్టెడ్ సప్లై అయితే గనక ఐటీసీ అనేటువంటిది నాట్ అలౌడ్. దీనికి ఎగ్జాంపుల్ ఏం చెప్పాను? మాస్టర్ మైండ్స్ ఎగ్జాంపుల్ చెప్పాను మీకు నేను. మా మాస్టర్ మైండ్స్ వాళ్ళు ఒక 10 ఏసీస్ కొన్నారు. ఆ 10 ఏసీస్లో 7 ఏమో బిజినెస్కి యూజ్ చేశారు, ఒక 3 ఏమో రెసిడెన్స్కి యూజ్ చేశారు అనుకోండి. ఎన్ని ఏసీల మీద మనం ఐటీసీ క్లెయిమ్ చేయొచ్చు? 7. ఆ 7 ఏసీస్ బిజినెస్కి యూజ్ చేసిన వాటిల్లో 4 ఏమో మాస్టర్ మైండ్స్ కాలేజ్కి, 3 ఏమో మాస్టర్ మైండ్స్ తరఫున స్కూల్కి మన వాళ్ళు యూజ్ చేశారనుకోండి. అలాంటప్పుడు ఈ ఎన్ని ఏసీల మీద మనం ఐటీసీ క్లెయిమ్ చేయొచ్చు? ఈవెన్ దో 7ని బిజినెస్ పర్పస్కే మనం యూజ్ చేసిన దానిలో 4 మాత్రమే మనం ఏం చేసాం? ట్యాక్సబుల్కి మనం యూజ్ చేసాం. రిమైనింగ్ 3 స్కూల్ అంటే ఎగ్జామ్టెడ్ కదా, కాబట్టి ఐటీసీ అలౌడ్ అంటే నాట్ అలౌడ్. 4 ఏసీస్ మీద మాత్రమే ఐటీసీ ఏం చేస్తారమ్మా? అలౌ చేస్తారు. అదే 17(2). 17(1) బిజినెస్ పర్పస్ అయితే ఐటీసీ అలౌడ్, నాన్ బిజినెస్ అయితే కనుక ఐటీసీ అనేటువంటిది నాట్ అలౌడ్. 17(2) ట్యాక్సబుల్ అయితే ఐటీసీ అలౌడ్, ఎగ్జామ్టెడ్ అయితే కనుక ఐటీసీ అనేటువంటిది నాట్ అలౌడ్. 17(3) మనకు అవసరం లేదు, ఇగ్నోర్ చేయండి. 17(4) ఏ టాపిక్తో డీల్ చేస్తుందని చెప్పానమ్మా? 17(4) బ్యాంకింగ్ కంపెనీస్ గురించి. ఇది 17(4) అనమాట. ఏమని చెప్పాం? 17(4) విత్ రెస్పెక్ట్ టు బ్యాంక్.
మనం నార్మల్ కంపెనీతో కంపేర్ చేస్తే బ్యాంక్కి 2 ఆప్షన్లు ఉంటాయని చెప్పాం 17(4) ప్రకారం. ఒకటి, బ్యాంకర్ కనుక సపరేట్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేయగలిగితే ట్యాక్సబుల్ సప్లైస్కి, ఎగ్జంప్టెడ్ సప్లైస్కి సపరేట్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ కనుక మెయింటైన్ చేయగలిగితే ట్యాక్సబుల్ సప్లైకి ప్రపోర్షనేట్గా ఐటీసీ మనం క్లెయిమ్ చేస్తాం. ఎగ్జంప్టెడ్ సప్లై అయితే కనుక ఐటీసీ అనేటువంటిది దానికి రాదు, అంటే యాజ్ యూజువల్ 17(2)లో చెప్పినట్టుగా చేస్తాం. ఒకవేళ బ్యాంకర్ ఈజ్ అనేబుల్ టు సెగ్రిగేట్ విచ్ వన్స్ ఆర్ యూజ్డ్ ఫర్ ట్యాక్సబుల్ సప్లైస్, విచ్ వన్స్ ఆర్ యూజ్డ్ ఫర్ ఎగ్జంప్టెడ్ సప్లైస్, అలాంటప్పుడు ఏంటమ్మా పొజిషన్? టోటల్ అవైలబుల్ ఐటీసీలో 50% తీసుకుంటాం, రిమైనింగ్ 50% ఇగ్నోర్ చేస్తాం. బ్యాంకర్ కనుక సపరేట్ బుక్స్ మెయింటైన్ చేయగలిగితే ట్యాక్సబుల్ సప్లైస్కి, ఎగ్జంప్టెడ్ సప్లైస్కి, ట్యాక్సబుల్ సప్లైకి ప్రపోర్షనేట్గా మనం ఐడీసీ తీసుకుంటాం. ఎగ్జంప్టెడ్ సప్లై అయితే కనుక ఐడీసీ నాట్ అలౌడ్. దానిలో సెకండ్ ఆప్షన్ ఉంది, ఆప్షన్ 2. బ్యాంకర్ కనుక సపరేట్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేయలేదు అంటే కనుక అప్పుడు ఏం చేస్తారంటమ్మా, టోటల్ అవైలబుల్ ఐటీసీలో 50% క్లెయిమ్ చేస్తాం, బ్యాలెన్స్ 50% మనవాడు ఏం చేస్తాడమ్మా, ఇగ్నోర్. కానీ ఒక్క కేసులో మాత్రం 100% ఐడీసీ ఇస్తాడు. ఏ కేసులో? డీమ్డ్ సప్లైస్. డీమ్డ్ సప్లైస్కి రిలవెంట్గా మనం ఏదైనా ట్యాక్స్ పే చేస్తుంటే మాత్రం దాన్ని 100% ఐడీసీ అనేటువంటి దాన్ని ఏం చేస్తాడమ్మా, అలౌ చేస్తాడు అని చెప్తాం. అది 17(4)లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. అట్లానే నెక్స్ట్ పాయింట్ అమ్మా, జీరో రేటెడ్ సప్లైస్కి, ఎగ్జంప్టెడ్ సప్లైస్కి ఉన్నటువంటి డిఫరెన్స్. జీరో రేటెడ్ సప్లైస్ అంటే అది నిల్ రేట్గా, అవి నిల్ రేటెడ్ సప్లైస్. నేను అడిగింది జీరో రేటెడ్ సప్లైస్కి, ఎగ్జంప్టెడ్ సప్లైస్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి? ఎవరైనా ఒక్కళ్ళు కూడా ఎగ్జామ్స్ జరగట్లేదా? జిఎస్టీ ఇంకా రాలేదా? అదేంటి చాలా రోజులేని 1 year 2 year వాళ్ళకి? ఓ ఫస్ట్ ఇన్కమ్ ట్యాక్సా? మంది ఎప్పుడు? ఎగ్జామ్స్ అయినాయా? ఓ అప్పుడు స్టార్ట్ అవుతాయా మనవి? 2 weeks తర్వాత. ఏమడుగుతుంది? సరే, జీరో రేటెడ్ సప్లైస్ అంటేనమ్మా ఎక్స్పోర్ట్స్ అండ్ డీమ్డ్ ఎక్స్పోర్ట్స్ వస్తాయి. ఎక్స్పోర్ట్స్ అండ్ డీమ్డ్ ఎక్స్పోర్ట్స్. ఎక్స్పోర్ట్స్ అండ్ డీమ్డ్ ఎక్స్పోర్ట్స్ మీద ఈవెన్ దో అవుట్పుట్ ట్యాక్స్ పే చేయాల్సిన లయబిలిటీ లేకపోయినా స్టిల్ ఐటీసీ ఈజ్ అలౌడ్. అదే ఎగ్జంప్టెడ్ సప్లైస్ అయితే నో ఐటీసీ ఈజ్ అలౌడ్. అది డిఫరెన్స్. ఎగ్జంప్టెడ్ సప్లైస్ అయితే ఐడీసీ రాదమ్మా. ఎగ్జంప్టెడ్ సప్లైస్ అయితే అమ్మా ఐడీసీ నాట్ అలౌడ్. అలా కాకుండా జీరో రేటెడ్ సప్లైస్ అయితే కనుక అవేంటమ్మా, ఈవెన్ దో అవుట్పుట్ ట్యాక్స్ పే చేయాల్సిన లయబిలిటీ లేకపోయినా బట్ స్టిల్ ఐడీసీ అనేటువంటిది ఏం చేస్తాడమ్మా, అలౌ చేస్తాడు. వెంటనే మీకు డౌట్ రావాలి, సార్ జీరో రేటెడ్ సప్లైస్ అయితే అవుట్పుట్ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేకపోయినా ఎక్స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయడం కోసం ఐడీసీ ఇస్తారని చెప్తున్నారు కదా, వాడికి ఏం ఉపయోగం దానివల్ల? మిస్ తెలంగాణ, ఎస్ వెరీ గుడ్. సో ఏమవుతుందమ్మా, వచ్చేసరికి ఆ ట్యాక్స్ని మనవాడు ఏం చేస్తాడమ్మా, ఇన్పుట్ ట్యాక్స్ని రిఫండ్ ఇస్తారు. ఇన్పుట్ ట్యాక్స్ని ఏం చేస్తారని చెప్తాం మనం, రిఫండ్ ఇస్తారు. అదే వాడికి వచ్చే బెనిఫిట్ ఎక్స్పోర్ట్ చేసినందుకు. అదే నీకు ఇది ఎగ్జంప్టెడ్ సప్లై అనుకో, నువ్వు అవుట్పుట్ ట్యాక్స్ ఏది పే చేయాల్సిన అవసరం లేదు కాబట్టి ఐడీసీ మనవాడు అలౌ చేస్తాడమ్మా, నో. అదే వాడు చెప్పే స్టోరీ. జీరో రేటెడ్ సప్లైస్ ఐడీసీ అలౌడ్, exempted supplies ITC not allowed. Next one, manner of utilization of ITC. అంటే ఏ ఐటీసీని దేనికి మనం యూజ్ చేయాలి అని. ఐజిఎస్టీ ఐటీసీని ఫస్ట్ దేనికి యూజ్ చేయాలి? ఐజిఎస్టీ స్టిల్ పేయబుల్ ఉంటాయి.
స్టిల్ సర్ప్లస్ ఉంటాయి. సిజిఎస్టీగా ఎస్జిఎస్టీగా సర్ప్లస్ ఐజిఎస్టీ ఐటీసీని మనం దేనికి యూజ్ చేయాలి? దేనికి యూజ్ చేయాలి? ఏ జిఎస్టీకైనా యూజ్ చేయొచ్చు. ఇట్ కెన్ బి యూజ్డ్ టు పే సిజిఎస్టీ ఆర్ ఎస్జిఎస్టీ ఆర్ యూటీజిఎస్టీ ఇన్ ఎనీ రేషియో, ఇన్ ఎనీ సీక్వెన్స్. కాకపోతే ఫర్ ద సేక్ ఆఫ్ యూనిఫార్మిటీ ఇన్ ద క్లాస్ నేను మీకు ఒక రూల్ చెప్పాను. ఏంటా రూల్? సిజిఎస్టీ ఎస్జిఎస్టీలో ఏ ఐడిసి తక్కువ ఉందో చూడమన్నా. సిజిఎస్టీ ఐడిసిని ఎస్జిఎస్టీ ఐడిసిని కంపేర్ చేయమన్నా. ఈ రెండిట్లో ఏ ఐడిసి తక్కువ ఉంటే దానికి ఐజిఎస్టీ ఐడిసిని ఫస్ట్ యూజ్ చేయమన్నా. సపోజ్ సిజిఎస్టీ ఒక 10,000, ఎస్జిఎస్టీ ఒక 8,000 ఉన్నాయి అనుకోండి. ఫస్ట్ దేనికి యూజ్ చేయాలి ఐజిఎస్టీని? సిజిఎస్టీ 10, ఎస్జిఎస్టీ 8 కాబట్టి ఎస్జిఎస్టీకి మనం యూజ్ చేస్తాం. స్టిల్ ఏదైనా మిగిలింది అనుకోండి, అప్పుడు సిజిఎస్టీ. ఒకవేళ సిజిఎస్టీ ఎస్జిఎస్టీ ఐడిసీలు రెండు ఈక్వల్గానే ఉన్నాయి అనుకోండి, అప్పుడు పొజిషన్ ఏంటి? ఐజిఎస్టీ ఐడిసీని కూడా ఈక్వల్గా డివైడ్ చేయండి అని చెప్పాను. ఇది లాలో చెప్పలేదు, కానీ మనం క్లాస్లో యూనిఫార్మిటీ కోసం ఇది ఫాలో అవ్వమని చెప్పాను. సర్ప్లస్ ఐజిఎస్టీ ఐడిసిని సిజిఎస్టీ ఎస్జిఎస్టీలో దేని పే చేయడానికైనా మనం యూజ్ చేయొచ్చు. కాకపోతే ఏం చేయాల్సి ఉంటుందమ్మా? ఎలా యూజ్ చేయాలి? సిజిఎస్టీ ఎస్జిఎస్టీ ఐడిసిలో ఏది తక్కువ ఉంటే దానికి యూజ్ చేయమన్నాను ఫస్ట్. ఒకవేళ సిజిఎస్టీ ఎస్జిఎస్టీ రెండు ఈక్వల్గా ఉంటే గనక అప్పుడు ఏం చేయాలని చెప్పామమ్మా మనం? ఈక్వల్గా దాన్ని డిస్ట్రిబ్యూట్ చేయాలి అన్నాం. అది ఫస్ట్ పాయింట్. రెండవది, సిజిఎస్టీ ఐడిసిని ఫస్ట్ మనం దేనికి యూజ్ చేయాలి? సిజిఎస్టీకి. స్టిల్ సర్ప్లస్ ఉంటాయి ఐజిఎస్టీ. ఎస్జిఎస్టీకి యూజ్ చేయొచ్చా? నో. ఎస్జిఎస్టీ ఐడిసిని ఫస్ట్ దేనికి యూజ్ చేయాలి? ఎస్జిఎస్టీ. స్టిల్ సర్ప్లస్ ఉంటాయి ఐజిఎస్టీ. సిజిఎస్టీకి యూజ్ చేయొచ్చా? నో. దట్ మీన్స్ క్రాస్ సెక్షనల్ క్రెడిట్ బిట్వీన్ సిజిఎస్టీ అండ్ ఎస్జిఎస్టీ అండ్ సిజిఎస్టీ అండ్ యూటీజిఎస్టీ ఈజ్ నాట్ అలౌడ్. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. ఓకేనామా? ఆ తర్వాత ఆర్సీఎంలో ట్యాక్స్ కట్టేటప్పుడు పొజిషన్ ఏంటి? Whenever you are liable to pay the GST under RCM, always pay by cash only. You cannot utilize the IDC balance. RCMలో ఎప్పుడైనా ట్యాక్స్ మనం కట్టాల్సి వచ్చినప్పుడు కంపల్సరీగా మనం క్యాష్లో కట్టాల్సిందే, కానీ ఐడిసి బ్యాలెన్స్ని యూజ్ చేసుకోవడం పాసిబుల్ అమ్మా? నాట్ పాసిబుల్. ఎందుకని అంటే అవుట్వర్డ్ సప్లైస్ మీద ట్యాక్స్ పే చేసేటప్పుడు మాత్రమే ఐడిసి మనం యూజ్ చేయగలం. ఆర్సీఎం అంటే అది నీకు ఇన్వర్డ్ సప్లై. ఇన్వర్డ్ సప్లై మీద నువ్వు ట్యాక్స్ కట్టేటప్పుడు ఐడిసిని యూజ్ చేయొచ్చామా? నో. ఓన్లీ అవుట్వర్డ్ సప్లై మీద ట్యాక్స్ పే చేసేటప్పుడు మాత్రమే ఐడిసిని మనం ఏం చేయగలం? యూజ్ చేయొచ్చు. అది పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది. నెక్స్ట్ వన్ ఈ సెల్ఫ్ స్టడీలో ఉన్న సింపుల్గా చెప్పాలి ఏంటి, ఇది 18(3) ఆర్డర్లో కాకుండా వేరే రకంగా ఇచ్చారు. ఇక్కడ ఉన్న ఆర్డర్లో ఫాలో అయితే అంటే ఇదేం లేదమ్మా. సింపుల్గా చెప్పాలి అంటే బిజినెస్ని ఇప్పుడు మనం సేల్ చేసామనుకోండి. బిజినెస్ని మనం సేల్ చేసాం. ట్రాన్స్ఫరర్ అకౌంట్లో ఉన్నటువంటి ఐటీసీ ట్రాన్స్ఫర్కి షిఫ్ట్ అవుతుందా? అంతటితో ల్యాప్స్ అవుతుందా? బిజినెస్ని మనం సేల్ చేసాం. సేల్ చేసినప్పుడు బిజినెస్ని సేల్ చేసిన ట్రాన్స్ఫరర్ అకౌంట్లో ఉన్న ఐటీసీ ట్రాన్స్ఫర్కి షిఫ్ట్ అవుతుందా? అంతటితో ఎండ్ అయిపోతుందా? షిఫ్ట్ అవుతుందమ్మా. కాకపోతే అలా షిఫ్ట్ అవ్వాలి అంటే గనక 18(3)లో చెప్పినటువంటి ప్రొసీజర్ మనం ఫాలో అవ్వాలి. ఇప్పుడు అంతేగా, ఇప్పుడు బిజినెస్ని మనం సేల్ చేసాం, అమాల్గమేషన్, డీమెర్జర్ ఇలాంటివి జరిగినాయి. అమాల్గమేషన్ అంటే ఎట్లా అంటే ఓకే, ఏ లిమిటెడ్ బి లిమిటెడ్ కలిస్తే ఏబి లిమిటెడ్ వస్తే మెర్జరా, ఏ లిమిటెడ్ బి లిమిటెడ్ కలిస్తే ఏ లిమిటెడ్ ఒకటే మిగిలితే పర్చేజ్. దీన్ని మనం సింపుల్గా చెప్పుకున్నాం.
పాలు డికాషన్ కలిస్తే కాఫీ అనే కొత్తది వస్తే మెర్జర్ అమ్మా. పాలు నీళ్లు కలిసినప్పుడు పాలొక్కటే మిగిలితే పర్చేజ్. పాల నుంచి పెరుగు మిగడ అనే 2 కంపెనీలు వస్తే డీమెర్జర్ అనుకుందాం. అంతే కదరా. కాఫీ పాలు డికాషన్ కలిస్తే కాఫీ అనే కొత్త కంపెనీ వస్తే అమాల్గమేషన్ బై మెర్జర్. పాలు నీళ్లు కలిసినప్పుడు పాలొక్కటే మిగిలిపోతే అమాల్గమేషన్ బై పర్చేజ్. పాల నుంచి పెరుగు మిగడ అనే 2 కంపెనీలు వస్తే డీమెర్జర్. ఇలాంటప్పుడు ట్రాన్స్ఫర్ అకౌంట్లో ఉన్న ఐడిసి ట్రాన్స్ఫర్కి షిఫ్ట్ అవ్వాలి అంటే 18(3) ప్రకారం ఏమని చెప్తామమ్మా మనం వచ్చేసరికి, ఫస్ట్ వన్ ట్రాన్స్ఫర్ ఐటీసీ 02 అనేటువంటి ఫార్మేట్లో డిపార్ట్మెంట్కి రిక్వెస్ట్ ప్లేస్ చేయాలి. ఐటీసీ 02 అనే ఫార్మేట్లో ట్రాన్స్ఫరర్ తన పేరు మీద ఉన్న ఐడిసిని ట్రాన్స్ఫర్కి షిఫ్ట్ చేయమని ఏం చేయాలమ్మా మనవాడు, ఒక రిక్వెస్ట్ ప్లేస్ చేయాలి. ఆ తర్వాత సెకండ్ వన్, నాట్ ఓన్లీ అసెట్స్ బట్ ఆల్సో 100% లయబిలిటీస్ ఆర్ ట్రాన్స్ఫర్ అని ఒక సిఏ కానీ కాస్ట్ అకౌంటెంట్ కానీ సర్టిఫై చేయాలి. నాట్ ఓన్లీ అసెట్స్ బట్ ఆల్సో 100% లయబిలిటీస్ ఆర్ ట్రాన్స్ఫర్ అని ఒక సిఏ కానీ కాస్ట్ అకౌంటెంట్ కానీ సర్టిఫై చేయాలి. ఈ 2 పాయింట్స్ని మన ట్రాన్స్ఫర్ జిఎస్టీ కామన్ పోర్టల్లో యాక్సెప్ట్ చేయాలి. అప్పుడు ట్రాన్స్ఫర్ అకౌంట్లో ఉన్న ఐడిసి బ్యాలెన్స్ ఎవరికి షిఫ్ట్ అవుతుందమ్మా, ట్రాన్స్ఫర్కి షిఫ్ట్ అవుతుంది. ఫస్ట్ పాయింట్ ఏంటమ్మా, ట్రాన్స్ఫరర్ ఐడిసి 02 అనే ఫార్మేట్లో రిక్వెస్ట్ ప్లేస్ చేయాలి. సెకండ్ వన్, నాట్ ఓన్లీ అసెట్స్ బట్ ఆల్సో 100% లయబిలిటీస్ ఆర్ ట్రాన్స్ఫర్డ్ అని సిఏ కానీ కాస్ట్ అకౌంటెంట్ కానీ దాన్ని సర్టిఫై చేయాలి. దాన్ని ట్రాన్స్ఫర్ జిఎస్టీ వెబ్సైట్లో యాక్సెప్ట్ చేయాలి. ఇలా ఈ పాయింట్స్ అన్నీ సాటిస్ఫై అయితే అలాంటప్పుడు ఏమని చెప్తామమ్మా మనం వచ్చేసరికి, ట్రాన్స్ఫర్ అకౌంట్లో ఉన్న ఐడిసి కాస్త ఎవరికి షిఫ్ట్ అవుతుంది అని చెప్తామమ్మా, ట్రాన్స్ఫర్కి షిఫ్ట్ అవుతుంది అని చెప్తాం. ఓకేనా. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన 18(3), అంత మించి సుత్తక్కర్లేదు అది. నెక్స్ట్ పాయింట్ అమ్మా 17(5). ఓకే మ్యామ్. 17(5) ఏ టాపిక్తో మనకి డీల్ చేస్తుందమ్మా, బ్లాక్డ్ క్రెడిట్స్ ఆర్ నెగిటివ్ లిస్ట్ ఆఫ్ ఐటీసీ. 17(5) ఏ టాపిక్తో డీల్ చేస్తుందమ్మా, బ్లాక్డ్ క్రెడిట్స్ ఆర్ నెగిటివ్ లిస్ట్ ఆఫ్ ఐటీసీ. ఏంటి దానిలో అంటే, ఈవెన్ దో ట్యాక్సబుల్ సప్లైకే యూజ్ చేసిన, ఈవెన్ దో బిజినెస్ పర్పస్కే యూజ్ చేసిన, బట్ స్టిల్ యూ కెనాట్ క్లైమ్ ద ఐటీసీ. దానిలో ఫస్ట్ వన్ మోటార్ వెహికల్స్ అమ్మా. మోటార్ వెహికల్స్ లైక్ కార్స్ ఎక్సెట్రా. ఈ మోటార్ వెహికల్స్లో గూడ్స్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి అనుకోండి అమ్మా 100% ఐడిసి అలౌ. మోటార్ వెహికల్స్లో గూడ్స్ని ట్రాన్స్పోర్ట్ చేయడం కోసం అయితే గనక 100% ఐడిసి అలౌడ్. అలా కాకుండా పర్సన్స్ ట్రాన్స్పోర్టేషన్ అనుకోండి, డిపెండ్స్ అపాన్ సీటింగ్ కెపాసిటీ. గుర్తుందా, ఎంత సీటింగ్ కెపాసిటీ? లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 13 అయితేనేమో జనరల్గా ఐడిసి నాట్ అలౌ. మోర్ దాన్ 18 అయితేనేమో ఐడిసి అనేటువంటిది ఏమని చెప్తామమ్మా మనం, అలౌడ్. ఏంటమ్మా, ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ద గూడ్స్ అయితే ఐడిసి అలౌడ్, ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ పర్సన్స్ అయితే
డిపెండ్స్ అపాన్ సీటింగ్ కెపాసిటీ. సీటింగ్ కెపాసిటీ మోర్ దెన్ 13 అయితే ఐడిసి అలౌడ్. సీటింగ్ కెపాసిటీ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 13 అయితే ఐడిసి అనేటువంటిది నాట్ అలౌడ్. అంటే చెప్పాను ఎగ్జాంపుల్, అమ్మ పలకలూరు క్యాంపస్కి పేరెంట్స్ని చూపించడానికి మన వాళ్ళు ఈ కార్ని యూజ్ చేశారనుకోండి, అలాంటప్పుడు డెఫినెట్లీ ఐడిసి నాట్ అలౌడ్ ఈవెన్ దో బిజినెస్ అయినా. అలా కాకుండా ఇందాక వచ్చేప్పుడు బస్సులో ఇక్కడ అడ్డం పెట్టారు, ఊరంతా తిరిగి మీరు వచ్చారు కదా బస్సులో, ఇది వినాయక చవితికి ఏదో వేస్తున్నారు, నేను అటు తిరిగి వస్తుంది ఈ రోడ్లో ఏదో వేస్తున్నారనేగా ఫైన్. సో ఊరంతా తిరిగి వచ్చారనుకోండి, ఆ బస్సు ఏదైతే ఉందో దాని మీద ఐడిసి అలౌడా నాట్ అలౌడా? అలౌడ్. సీటింగ్ కెపాసిటీ మోర్ దెన్ 13 కాదా? ఏమా మోటార్ వెహికల్ సీటింగ్ కెపాసిటీ మోర్ దెన్ 13 కాదా? ఎస్, మోర్ దెన్ 13. అలాంటప్పుడు ఐడిసి అలౌడా నాట్ అలౌడా? ఐడిసి అలౌడ్. పర్సన్ ట్రాన్స్పోర్టేషన్కి అయితే గనక సీటింగ్ కెపాసిటీ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 13 అయితే ఐడిసి నాట్ అలౌడ్. సీటింగ్ కెపాసిటీ మోర్ దెన్ 13 అయితే కనుక ఐడిసి అనేటువంటిది అలౌడ్. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. ఆ తర్వాత ఈవెన్ దో సీటింగ్ కెపాసిటీ లెస్ దాన్ 13 అయినా ఒక 3 కేసెస్లో ఐడిసి అలౌడ్ అని చెప్పి నేర్చుకొని ఉంటారు. జనరల్ రూల్ ఏంటమ్మా? ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ పర్సన్స్ అయ్యి ఉండి సీటింగ్ కెపాసిటీ లెస్ దాన్ 13 అయితే ఐడిసి అనేటువంటిది నాట్ అలౌడ్. కానీ ఒక 3 కేసెస్లో మాత్రం డెఫినెట్లీ ఐడిసి అనేటువంటి దాన్ని మనవాడు ఏం చేస్తాడమ్మా? అలౌ చేస్తాడు అని చెప్తాం. ఏంటా 3 కేసెస్? ఫస్ట్ వన్, ఇన్వర్ట్ సప్లై అవుట్వర్డ్ సప్లై సేమ్ అయినటువంటి కేసెస్. ఇన్వర్ట్ సప్లై అవుట్వర్డ్ సప్లై సేమ్ అయినటువంటి కేసెస్ అంటే కార్ షోరూమ్ ఎగ్జాంపుల్. ఇప్పుడు కార్ షోరూమ్ కనుక మనం తీసుకుంటే అవుట్వర్డ్ సప్లై ఏంటమ్మా? కార్. ఇన్వర్ట్ సప్లై కూడా ఏంటమ్మా? కార్. అప్పుడు ఇన్వర్ట్ సప్లై అవుట్వర్డ్ సప్లై రెండు సేమ్ కాబట్టి ఐడిసి అలౌడా నాట్ అలౌడా? అలౌడ్. రెండో పాయింట్, వెన్ దే ఆర్ ఇన్ ద బిజినెస్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ప్యాసింజర్స్, వాళ్ళ మెయిన్ బిజినెస్ ప్యాసింజర్ ట్రాన్స్పోర్టేషన్ అయితే గనక, అంటే కార్ ట్రావెల్స్ తీసుకుంటే వాడి మెయిన్ బిజినెస్ ఏంటమ్మా? ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ప్యాసింజర్స్. అలాంటప్పుడు ఐడిసి అలౌడా నాట్ అలౌడా? డెఫినెట్లీ ఐడిసి అనేటువంటిది ఏం చేస్తామమ్మా మనం? అలౌడ్. ఇక థర్డ్ వన్, డ్రైవింగ్ స్కూల్. మనమైతే మామూలు వెహికల్ అయితే డ్రైవింగ్ స్కూలు, ఫ్లైట్ అయితే ఫ్లయింగ్ స్కూలు, షిప్ అయితేనేమో షిప్పింగ్ స్కూలా, నావిగేషన్ స్కూల్. వీటికి సంబంధించి కంపల్సరీగా మనకి ఏం కావాలి? అవి ఫిజికల్గా అవైలబిలిటీలో ఉండాలి. ఫిజికల్గా అవి అవైలబిలిటీలో లేకుండా ఐడిసి సర్వీస్ ప్రొవైడ్ చేయడం పాసిబుల్. అరే కార్ డ్రైవింగ్ నేర్పించాలి అంటే కంప్యూటర్లో గేమ్ ఆడిస్తే కుదరదుగా, ఫిజికల్గా నేర్పించాలి, అంతే కదా. మౌస్ని జాగ్రత్తగా కంట్రోల్ చేయంటే స్టీరింగ్ అలానే కంట్రోల్ అయిద్దా? అవ్వదు కదా. సో మరి అలాంటప్పుడు డెఫినెట్లీ ఫిజికల్గా కార్ అవైలబిలిటీలో ఉండాలా వద్దా? ఉండాలి. అందుకని ఈ 3 కేసెస్లో ఈవెన్ దో సీటింగ్ కెపాసిటీ లెస్ దాన్ 13 అయినా ఐడిసి అనేటువంటిది ఏంటమ్మా? అలౌడ్. వాట్ ఈస్ ద జనరల్ రూల్ మా? మోటార్ వెహికల్ అయినా, వెసల్ అయినా, ఎయిర్ క్రాఫ్ట్ అయినా, ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ద గూడ్స్ అయితే ఐడిసి అలౌడ్. ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ పర్సన్స్ అయితే డిపెండ్స్ అపాన్ సీటింగ్ కెపాసిటీ. సీటింగ్ కెపాసిటీ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 13 అయితే నాట్ అలౌడ్. సీటింగ్ కెపాసిటీ మోర్ దెన్ 13 అయితే ఐడిసి అలౌడ్. లెస్ దెన్ 13లో కూడా ఒక 3 కేసెస్లో ఐడిసి అలౌడ్ అని చెప్పాను. ఏంటవి? ఇన్వర్డ్ సప్లై అవుట్వర్డ్ సప్లై సేమ్ అయినా, వాళ్ళ మెయిన్ బిజినెస్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ప్యాసింజర్స్ అయినా, డ్రైవింగ్ స్కూల్ అయినా, ఈ 3 కేసుల్లోనూ డెఫినెట్గా ఐడిసి అనేటువంటిది ఏంటమ్మా? అలౌడ్. రెస్ట్ ఆఫ్ ద కేసెస్ ఐడిసి ఏంటమ్మా? నాట్ అలౌడ్. ఇది మనం అనుకున్నటువంటి పాయింట్. ఓకే, ఇక నెక్స్ట్ పాయింట్, సెకండ్ పాయింట్ వచ్చి ఫుడ్ బెవరేజెస్ కానీ, అవుట్డోర్ క్యాటరింగ్ కానీ, బ్యూటీ ట్రీట్మెంట్ కానీ, కాస్మెటిక్ అండ్ ప్లాస్టిక్ సర్జరీ కానీ జనరలీ ఐడిసి అలౌడా నాట్ అలౌడా అమ్మా? నాట్ అలౌడ్. బట్ ఇన్వర్డ్ సప్లై అవుట్వర్డ్ సప్లై సేమ్ అయినటువంటి కేసెస్లో డెఫినెట్లీ ఐడిసి అనేటువంటిది అలౌడ్. అంటే ఎగ్జాంపుల్, ఫుడ్ వర్క్ ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. మాస్టర్మైండ్స్ వాళ్ళే ఉన్నారు, మిమ్మల్ని ఏ ఉండవల్లి కేవ్స్కో ఏ కొండపల్లికో తీసుకెళ్ళారు అనుకో, పిక్నిక్ టూర్ ఏదో ఉంటుంది కదా, ఉండవల్లి కేవ్స్ తీసుకెళ్ళారు అనుకోండి. కొండ వీడా మీరు వెళ్ళిందా? ఘాట్ రోడ్ వెళ్ళారా? సరే,
అదే ఉండవల్లి కేవ్స్ మనకి కొంచెం స్టాండర్డ్ ఉంటాయి. ఉండవల్లి కేవ్స్ ఒకటి, ఆ తర్వాత కోటప్పకొండ ఒకటి, ఆ తర్వాత జోసిలని సోపులు తయారు చేసేది ఒకటి ఉంటుంది, అదొకటి కంపెనీ. కల్లం ఒకటి ఉంటుంది, గ్రూప్ ఆఫ్ కంపెనీస్. తర్వాత ఇంకోటి ఏంట్రా, ఉప్పలపాడు బర్డ్స్ ఉంటాయి చూసారా, ఆ ప్లేస్ ఒకటి. ఇలా స్టాండర్డ్ ఉన్నాయి మన వాళ్ళకి కొన్ని. వీటిలో అక్కడ తీసుకెళ్తూ ఉంటారు జనరల్లీ. ఓకే, సపోజ్ అక్కడికి ఏంటంటే పలకలూరు పకోడీనా? సరే సరే, ఫర్ ఎగ్జాంపుల్ వాటిని మేనేజ్ చేసి మనం తిన్న పకోడీలు అప్పట్లో మంచి ఫేమస్ అంటగా. సరే సరే, ఫైన్. ఎనీవే, ఇప్పుడు మన మాస్టర్ మైండ్స్ వాళ్ళు మీ అందరినీ పిక్నిక్ తీసుకెళ్ళి, ఆ పిక్నిక్లో మీ అందరికి ఫుడ్ కావాలి కాబట్టి హోటల్ సింధూరికి క్యాటరింగ్ ఇచ్చారు అనుకోండి. హోటల్ సింధూరికి ఏం చేశారమ్మా? క్యాటరింగ్ ఇచ్చారు అనుకోండి. సరే, ఇప్పుడు మాస్టర్ మైండ్స్ వాళ్ళు ఈ క్యాటరింగ్ సర్వీసెస్ని బిజినెస్ పర్పస్కి యూజ్ చేశారు కదా. ఐడిసి అనేటువంటిది అలౌడా, నాట్ అలౌడా? డెఫినెట్లీ ఐడిసి అనేటువంటిది ఏం చేస్తాడమ్మా? నాట్ అలౌడ్. ఎందుకని? ఇన్వర్డ్ సప్లై, అవుట్వర్డ్ సప్లై సేమ్ అయితేనే ఐడిసి ఇస్తారు. మాస్టర్ మైండ్స్ అవుట్వర్డ్ సప్లై ఏంటి? ఎడ్యుకేషన్. ఇన్వర్డ్ సప్లై ఏంటి? ఫుడ్. ఐడిసి అలౌడా? నాట్ అలౌడ్. అలా కాకుండా ఎప్పుడు అలౌడ్? హోటల్ సింధూరి ఫుడ్ ఫెస్టివల్ ఒకటి కండక్ట్ చేశాడు అనుకో, అప్పుడు మనవాడు బందర్ నుంచి లడ్డూలు, ఆత్రేయపురం నుంచి పూతరేకులు, తర్వాత నెల్లూరు నుంచి మలై కాజా, కాకినాడ నుంచి మడత కాజా, తాపేశ్వరం కాజా, ఆ తర్వాత గోదావరి నుంచి నాన్ వెజ్ పికిల్స్, గోవా నుంచి సీ ఫుడ్, ఇలా ఆ తర్వాత ఒక్కొక్క చోటు నుంచి హైదరాబాద్ నుంచి బిర్యానీకి సంబంధించినవి ఇలా తెప్పించారు అనుకోండి అమ్మా. అలాంటప్పుడు ఏంటమ్మా మనకు వచ్చేసరికి డెఫినెట్లీ పలకలూరు పకోడీ. ఎస్, మర్చిపోయారు, బాగా మిస్సింగ్ ఫీలింగ్ అనుకుంటా. సో ఈ అన్ని కేసుల్లో మరి మన హోటల్ సింధూరి అవుట్వర్డ్ సప్లై ఏంటమ్మా? ఫుడ్. ఇన్వర్డ్ సప్లై కూడా ఏంటమ్మా? ఫుడ్. అప్పుడు ఐడిసి అలౌడా, నాట్ అలౌడా? అలౌడ్. రెస్ట్ ఆఫ్ ద కేసెస్ ఐడిసి నాట్ అలౌడ్. అట్లానే సార్ ఇందాక మోటార్ వెహికల్స్ అన్నారు మీరు, బాగానే ఉంది. మరి ఆ మోటార్ వెహికల్స్కి సంబంధించిన ఇన్సూరెన్సు, సర్వీసు, రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్ ఇట్లాంటివి ఉంటాయి కదా, మరి వాటి మీద ఐడిసి అలౌడా, నాట్ అలౌడా? మోటార్ వెహికల్కి సంబంధించిన ఇన్సూరెన్స్ కానీ, సర్వీసింగ్ కానీ, రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్ అని ఉంటాయి కదా, వాటి మీద ఐడిసి అలౌడా, నాట్ అలౌడా? వెరీ గుడ్ మా. మోటార్ వెహికల్ మీద ఐడిసి అలౌడ్ అయితే ఆ సర్వీసెస్ మీద కూడా ఐడిసి అలౌడ్. ఒకవేళ మోటార్ వెహికల్ మీద ఐడిసి నాట్ అలౌడ్ అయితే ఆ సర్వీసెస్ మీద కూడా ఐడిసి అనేటువంటిది నాట్ అలౌడ్. అంటే సపోజ్ ఇప్పుడు మాస్టర్ మైండ్స్ వాళ్ళ కారు ఉంది, మీ పలకలూరు పకోడీ దగ్గరికి తీసుకెళ్ళడానికి. మరి అలాంటప్పుడు ఆ కారు మీద ఐడిసి అలౌడా? నో. అప్పుడు కార్ రిపేర్ మీద నాట్ అలౌడ్. బస్ మీద ఐడిసి అలౌడా? ఎస్, మాస్టర్ మైండ్స్ వాళ్ళ బస్ ఐడిసి అలౌడా, నాట్ అలౌడా? అలౌడ్. అప్పుడు బస్ రిపేర్ మీద అలౌడ్. మోటార్ వెహికల్ మీద ఐడిసి అలౌడ్ అయితే రిపేర్స్ మీద కూడా ఐడిసి అనేటువంటిది అలౌడ్. మోటార్ వెహికల్ మీద ఐడిసి నాట్ అలౌడ్ అయితే ఆ రిపేర్ సర్వీస్ మీద కూడా ఐడిసి అనేటువంటిది నాట్ అలౌడ్. అట్లానే రెంటింగ్ ఆఫ్ మోటార్ వెహికల్ కానీ, లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్, క్లబ్ మెంబర్షిప్, హెల్త్ అండ్ ఫిట్నెస్ సెంటర్స్, లీవ్ ట్రావెల్ బెనిఫిట్స్, జనరలీ వీటికి సంబంధించి ఐడిసి అనేటువంటిది నాట్ అలౌడ్. బట్ స్టాచ్యూటరీ ఆబ్లిగేషన్ అయితే మాత్రం డెఫినెట్లీ ఐడిసి అలౌడ్ అమ్మా. స్టాచ్యూటరీ ఆబ్లిగేషన్ అయితే మాత్రం డెఫినెట్లీ ఐడిసి అనేటువంటిది ఏం చేస్తాడమ్మా మనవాడు? అలౌడ్. లా ప్రకారం స్టాచ్యూటరీ ఆబ్లిగేషన్ లేదనుకోండి అమ్మా, నో ఐడిసి ఈజ్ అలౌడ్. రెంటింగ్ ఆఫ్ మోటార్ వెహికల్ కానీ, లైఫ్ ఇన్సూరెన్స్ కానీ, హెల్త్ ఇన్సూరెన్స్ కానీ, క్లబ్ మెంబర్షిప్ కానీ, హెల్త్ అండ్ ఫిట్నెస్ సెంటర్, లీవ్ ట్రావెల్ బెనిఫిట్స్, వీటి విషయానికి వచ్చేసరికి అమ్మా పొజిషన్ ఏంటమ్మా? జనరల్ ఐడిసి నాట్ అలౌడ్. ఎక్సెప్షన్ ఏంటమ్మా? స్టాచ్యూటరీ ఆబ్లిగేషన్ అయితేనే, లా ప్రకారం పే చేయాల్సిన ఆబ్లిగేషన్ ఉంటేనే ఐడిసి ఏం చేస్తారమ్మా? అలౌ చేస్తారు. నెక్స్ట్ వన్, వర్క్స్ కాంట్రాక్ట్. వర్క్స్ కాంట్రాక్ట్ అంటే ఏంటమ్మా? వెరీ గుడ్. కన్స్ట్రక్షన్ ఆఫ్ ఇమూవబుల్ ప్రాపర్టీ ఈజ్ నోన్ యాజ్ వర్క్స్ కాంట్రాక్ట్. ఏదైనా ఒక ఇమూవబుల్ ప్రాపర్టీని మనం కన్స్ట్రక్ట్ చేయడాన్ని ఏమంటారని చెప్తాం? వర్క్స్ కాంట్రాక్ట్ అంటారు. జనరల్లీ ఎండ్ రిజల్ట్ ఏంటి ఇక్కడ?
ఇమూవబుల్ ప్రాపర్టీ. కాబట్టి ఐడిసి అలౌ చేస్తారా? చెయ్యరు. కానీ ఒక 3 ఎక్సెప్షనల్ కేసెస్లో మాత్రం ఐడిసి ఇస్తారని చెప్తాడు. ఇది ఇంపార్టెంట్ ఎగ్జామ్లో. ఇది జనరల్లీ వర్క్స్ కాంట్రాక్ట్ మీద ఐడిసి అనేటువంటిది నాట్ అలౌడ్. కానీ 3 ఎక్సెప్షనల్ కేసెస్లో మాత్రం ఐడిసి అనేటువంటిది అలౌడ్ అని చెప్తాం. ఏవేంటవి? ఫస్ట్ వన్, ఆ ఇమూవబుల్ ప్రాపర్టీ ప్లాంట్ అండ్ మిషనరీ అయితే. ఎగ్జాంపుల్ మీకు నేనేం చెప్పానంటే, బ్లోరూమ్ మిషనరీ అని ఒక మిషనరీ ఉంటుందని చెప్పాను. కాటన్ నుంచి యార్న్ తయారు చేస్తారమ్మా. ఈ రూమ్కి 3 to 4 టైమ్స్ ఉంటుంది ఒక్కొక్క మిషన్. జర్మనీ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటారు అని చెప్పాను. అంత పెద్ద మిషన్ని ఒక్కసారి ఇన్స్టాల్ చేసిన తర్వాత అది మూవబుల్లా ఇమూవబుల్లా? సపోజ్ అది ఇమూవబుల్ అయినా కానీ ప్లాంటెడ్ మిషనరీ కాబట్టి ఐడిసి అలౌడా నాట్ అలౌడా? అలౌడ్. నెక్స్ట్ వన్, ఫర్దర్ వర్క్స్ కాంట్రాక్ట్ అంటే ఇన్వర్డ్ సప్లై అవుట్వర్డ్ సప్లై ఈజ్ ద సేమ్. అది సెకండ్ పాయింట్. ఫర్దర్ వర్క్స్ కాంట్రాక్ట్ అంటే ఏంటమ్మా? ఇన్వర్డ్ సప్లై అవుట్వర్డ్ సప్లై ఈజ్ ద సేమ్. అంటే సపోజ్ గుంటూరు టు విజయవాడ కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్ మనకు వచ్చింది అనుకోండి. దానిలో మంగళగిరి టు విజయవాడ వేరే వాడికి మనం సబ్ కాంట్రాక్ట్ ఇచ్చామనుకోండి. గుంటూరు టు విజయవాడ రోడ్ కన్స్ట్రక్షన్ మనం చేస్తున్నాం. దానిలో మంగళగిరి టు విజయవాడ వేరే వాడికి ఇచ్చారనుకోండి, మనం ఇచ్చామనుకోండి మన సబ్ కాంట్రాక్ట్. మన అవుట్వర్డ్ సప్లై ఏంటి? మన అవుట్వర్డ్ సప్లై ఏంటి? వర్క్స్ కాంట్రాక్ట్ అంటే రోడ్ కన్స్ట్రక్షన్. మన ఇన్వర్డ్ సప్లై ఏంటి? రోడ్ కన్స్ట్రక్షన్, వర్క్స్ కాంట్రాక్ట్. అలాంటప్పుడు ఐడిసి అలౌడా నాట్ అలౌడా? అలౌడ్. అలా ఇన్వర్డ్ సప్లై అవుట్వర్డ్ సప్లై సేమ్ అయినటువంటి కేసెస్లో ఐడిసి అలౌడ్. నెక్స్ట్ వన్, వర్క్స్ కాంట్రాక్ట్ అమౌంట్ ఈస్ నాట్ క్యాపిటలైజ్డ్. ఇది ఎగ్జామ్లో ఎక్కువ సార్లు అడిగే పాయింట్. అంటే ఏం చేస్తాడంటే, రిపేర్స్ అమౌంట్ వాజ్ డెబిటెడ్ టు P&L అకౌంట్ అని అమౌంట్ ఇస్తాడు. రిపేర్స్ అమౌంట్ వాజ్ డెబిటెడ్ టు P&L అకౌంట్ అని ఇస్తాడు అమౌంట్. అప్పుడు అది అలౌడా నాట్ అలౌడా? ఐడిసి. రిపేర్స్ అమౌంట్ వాజ్ డెబిటెడ్ టు P&L అకౌంట్. అలౌడా నాట్ అలౌడా? ఏమవుతుందమ్మా? అలౌడ్. ఎందుకని? P&L అకౌంట్ అంటే రెవెన్యూ నేచర్ కాబట్టి. P&L అకౌంట్ అంటే అది ఏమవుతుందమ్మా? రెవెన్యూ నేచర్ కాబట్టి. అదే బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో క్యాపిటలైజ్ చేస్తే కనుక ఐడిసి అలౌడా నాట్ అలౌడా అమ్మా? డెఫినెట్లీ ఐడిసి అనేటువంటిది నాట్ అలౌడ్. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. జస్ట్ ఒక్క సెకండ్ రా, ఈ టైం టేబుల్లో వేస్తున్నాడు. సో ఇక్కడ వచ్చేసరికి ఏంటి మనకి వర్క్స్ కన్స్ట్రక్షన్ ఇప్పుడు ఎందుకున్నాం కదమ్మా? వర్క్స్ కాంట్రాక్ట్ మీద ఐడిసి అలౌడా నాట్ అలౌడా? వర్క్స్ ఏంటమ్మా? డెఫినెట్లీ ఏం చేస్తారు మనవాడు? నాట్ అలౌడ్. కానీ ఏంటో 3 ఎక్సెప్షన్లు. ప్లాంట్ అండ్ మిషనరీ అయినా, ఇన్వర్డ్ సప్లై అవుట్వర్డ్ సప్లై సేమ్ అయినా, బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో దాన్ని మనం క్యాపిటలైజ్ చేయకపోయినా, అంటే P&L అకౌంట్లో డెబిట్ చేసిన 3 కేసుల్లో ఐడిసి అలౌడ్. ఇది ఇంపార్టెంట్. ఇంక రిమైనింగ్ అంతా స్క్రాప్. అప్పుడప్పుడు అడగచ్చు. ఏంటి? సెక్షన్ 10 అంటే ఏంట్రా? కాంపోజిషన్ ట్యాక్స్. కాంపోజిషన్ ట్యాక్స్ ఐడిసి అలౌడా నాట్ అలౌడా? నాట్ అలౌడ్. అట్లానే ఎన్ఆర్డిపికి దేని మీద అలౌడ్, దేని మీద నాట్ అలౌడ్? ఎన్ఆర్డిపికి దేని మీద ఐడిసి అలౌడ్, దేని మీద ఐడిసి అనేటువంటిది నాట్ అలౌడ్? వాడు వస్తూ తనతో తెచ్చే ఇంపోర్ట్స్ మీద ఐడిసి అలౌడ్. లోకల్గా చేసే పర్చేజెస్ ఏవైతే ఉంటాయో వాటి మీద ఐడిసి అనేటువంటిది నాట్ అలౌడ్. ఓకేనమ్మా? ఇంపోర్ట్స్ అయితే గనక ఐడిసి అనేటువంటిది అలౌడ్. అదే లోకల్గా చేసే పర్చేజెస్ అయితే కనుక ఏమని చెప్తామమ్మా?
ఐడిసి అనేటువంటిది నాట్ అలౌడ్, అది పాయింట్. ఇక నెక్స్ట్ వన్, పర్సనల్ యూజ్ అయితే నాట్ అలౌడ్. గూడ్స్ లాస్ కానీ స్టోలెన్ కానీ డిస్ట్రాయిడ్ కానీ అయితే ఐడిసి నాట్ అలౌడ్. ట్యాక్స్ పెయిడ్ అండర్ సెక్షన్ 74, 129, 130 అంటే ఫ్రాడ్లెంట్ కేసెస్ అలౌడా నాట్ అలౌడా? నాట్ అలౌడ్. ఇది వాడు చెప్పే 17.5. 17.5లో బాగా ఫోకస్ చేయాల్సిన మోటార్ వెహికల్ ఒకటి, ఆ తర్వాత ఫుడ్ ఒకటి, వర్క్స్ కాంట్రాక్ట్ ఒకటి మేజర్ అమ్మ. ఆ తర్వాత రిమైనింగ్ 17.5 మామూలుగానే బాగా ఇంపార్టెంట్, దానిలో ఎక్కువ ఫోకస్ పెట్టాల్సినవి అవి మోటార్ వెహికల్ ఒకటి, ఫుడ్ ఒకటి, తర్వాత మన వర్క్స్ కాంట్రాక్ట్ ఒకటి, ఇవి ఎక్కువ ఫోకస్ పెట్టండి. ఇది ఇక 18.1 అమ్మ. అంటే మెటీరియల్ ఆర్డర్లో వెళ్తున్నాను నేను, క్లాస్లో అయితే సెక్షన్ వైజ్గా చెప్పాను. ఇప్పుడు మీరు మరి మెటీరియల్ ఫాలో అవుతున్నాం కాబట్టి దానిలో ఉన్న ఆర్డర్ ఫాలో అవుతున్నాం, అందుకని సెక్షన్ నెంబర్లు అటు ఇటు అవుతాయి. క్లాస్ చెప్పేటప్పుడు మనం సెక్షన్ వైజ్గా చెప్పుకున్నాం, అది మనం ఫాలో అయింది. అంటే ఇక్కడ అందరూ ఒకటే ఫాలో అవ్వాలి కాబట్టి కొంతమంది నోట్స్ ఫాలో అవ్వచ్చు, కొంతమంది నోట్స్ ఫాలో అవ్వకపోవచ్చు, నిద్రపోయి ఉండొచ్చు, బయట వాన పడుతుందని చూడడానికి వెళ్ళొచ్చు, ఇలా రకరకాల పనుల మీద ఉంటాం కాబట్టి బిజీగా. ఫాస్ట్ ట్రాక్ అయితే బెటర్గా ఉంటుందని అది ఫాలో అవుతాం. ఓకే ఫైన్, ఇప్పుడు ఎందుకో తృప్తిగా ఉందిరా. సో 18.1 పొద్దున ఏదో మిస్సింగ్ ఫీలింగ్, ఫైన్. ఎనీవే 18.1 వచ్చేసరికి అమ్మా, ఇక్కడ 18.1 వచ్చేసరికి టోటల్ 4 సర్కమ్స్టాన్సెస్ మనవాడు అక్కడ కవర్ చేస్తాడు. 18.1లో వచ్చేసరికి అమ్మా టోటల్ ఏం కవర్ చేస్తాడు మనవాడు వచ్చేసరికి 4 కేసెస్ని మనవాడు కవర్ చేస్తాడు. ఏంటి 18.1లో మనవాడు కవర్ చేసే 4 కేసెస్ అంటే, ఫస్ట్ వన్ నార్మల్ రిజిస్ట్రేషన్, సెకండ్ వన్ వాలంటరీ రిజిస్ట్రేషన్, థర్డ్ వన్ కాంపోజిషన్ స్కీమ్ టు నార్మల్ స్కీమ్, ఫోర్త్ వన్ దేంది వీడు వేరే ఆర్డర్లో రాశాడా, నేను మన నోట్స్ ఆర్డర్ వెళ్ళిపోయాను నేను, 1 సెకండ్. ఓకే, ఫస్ట్ ఇది ఏం చేశాడు, కాంపోజిషన్ స్కీమ్ టు నార్మల్ స్కీమ్, ఇదేంటి ఎగ్జామ్టెడ్ సప్లై టు ట్యాక్సబుల్ సప్లై, ఇది నార్మల్ రిజిస్ట్రేషన్, వాలంటరీ రిజిస్ట్రేషన్ ఉల్టా రాశాడు ఇది. ఫైన్, కాంపోజిషన్ స్కీమ్ టు నార్మల్ స్కీమ్, exempted supply to taxable supply, normal registration, voluntary registration, total 4 cases అమ్మా. వీళ్ళు ఫస్ట్ మన నార్మల్ వాలంటరీ చూద్దాం, ఆర్డర్ ప్రకారం ఎలా నేర్చుకుంటేనే కరెక్ట్. నార్మల్ రిజిస్ట్రేషన్ అంటే ఏంటమ్మా, ఒక పర్సన్కి రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిన లయబిలిటీ ఎప్పుడైతే అరైజ్ అయిందో అక్కడి నుంచి వితిన్ 30 డేస్లోగా అప్లై చేసి ఆర్సీ కనుక వాడికి గ్రాంట్ చేస్తే, ఏ రోజైతే ఆర్సీ గ్రాంట్ చేస్తారో ఆ ప్రిసీడింగ్ డేలో ఉన్నటువంటి క్లోజింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్స్, సెమీ ఫినిష్డ్ గూడ్స్, ఫినిష్డ్ గూడ్స్ ఏవైతే ఉంటాయో వాటికి ప్రపోర్షనేట్గా ఐడిసి అనేటువంటి దాన్ని అలౌ చేస్తారు అని చెప్తాం. బట్ నో క్యాపిటల్ గూడ్స్. ఏంటమ్మా, రా మెటీరియల్స్ కానీ సెమీ ఫినిష్డ్ గూడ్స్ కానీ ఫినిష్డ్ గూడ్స్ కానీ ఏవైతే ఉంటాయో వాటికి ప్రపోర్షనేట్గా మనవాడు ఏం చేస్తాడమ్మా, ఐడిసి అనేటువంటి దాన్ని అలౌ చేస్తాడు అని చెప్తాం. ఓకే, రెండోది వచ్చేసరికి వాలంటరీ రిజిస్ట్రేషన్ అంటే, ఈవెన్ దో రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిన లయబిలిటీ లేకపోయినా వాడికి ఆనందం ఎక్కువై వాడి కనుక రిజిస్ట్రేషన్ చేయించుకునే పని అయితే దాన్ని ఏమంటారని చెప్తాం మనం, వాలంటరీ రిజిస్ట్రేషన్ అంటారు. సార్ వాడు కూడా ట్యాక్స్ కట్టాలా? ఎస్, రోడ్డును పోయి దరిద్రాన్ని నెత్తిన పెట్టుకోకూడదు. ఎప్పుడైతే పెట్టుకున్నాడో ఒక నార్మల్ రిజిస్టర్డ్ పర్సన్ ఎలా అయితే ట్యాక్స్ కట్టాలో వాలంటరీ రిజిస్టర్డ్ పర్సన్ కూడా సేమ్ అదే వేలో ట్యాక్స్ అనేటువంటిది పే చేయాలి. ఓకేనామ్మా, ఫైన్. సార్ మరి వీడికి ఐడిసి ఎలా ఇస్తారు సార్? సేమ్ క్లోజింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్స్, సెమీ ఫినిష్డ్ గూడ్స్, ఫినిష్డ్ గూడ్స్ ఏవైతే ఉంటాయో దానికి ప్రపోర్షనేట్గా ఐడిసి అనేటువంటి దాన్ని అలౌ చేస్తారు. ఇక మూడవది కాంపోజిషన్ స్కీమ్ టు నార్మల్ స్కీమ్. అప్పటిదాకా మనం ఏ స్కీమ్లో ఉన్నాం? కాంపోజిషన్ స్కీమ్లో. ఇప్పుడు దేనికి షిఫ్ట్ అవుతున్నాం? నార్మల్ స్కీమ్కి. మరి ఐడిసి అలౌడా నాట్ అలౌడా? అలౌడ్. అట్లనే ఎగ్జామ్టెడ్ సప్లై టు ట్యాక్సబుల్ సప్లై, అప్పటిదాకా అదే సప్లై, ఎగ్జామ్టెడ్ సప్లై, అందుకని ఐడిసి ఇచ్చారా? నో. ఇప్పుడు అది దేని కింద మారింది? ట్యాక్సబుల్ సప్లై. ఐడిసి అలౌడా నాట్ అలౌడా? అలౌడ్. వేటి మీద? అలాంగ్ విత్ ఇన్పుట్స్ క్యాపిటల్ గూడ్స్ మీద కూడా ఐడిసి అలౌడ్. నార్మల్ రిజిస్ట్రేషన్ అయినా వాలంటరీ రిజిస్ట్రేషన్ అయినా ఓన్లీ ఇన్పుట్స్ మీద మాత్రమే ఐడిసి ఇస్తారు. వేరాజ్ కాంపోజిషన్ స్కీమ్ టు నార్మల్ స్కీమ్ అయినా ఎగ్జామ్టెడ్ సప్లై టు ట్యాక్సబుల్ సప్లై అయినా అలాంగ్ విత్ ఇన్పుట్స్ క్యాపిటల్ గూడ్స్ మీద కూడా మనవాడు ఏం చేస్తాడమ్మా, ఐడిసి అనేటువంటి దాన్ని అలౌ చేస్తారు అని చెప్తాం. ఓకేనా?
సార్ క్యాపిటల్ గూడ్స్ మీద ఎలా ఇస్తారు సార్ అంటే ఏ వేలో క్యాలిక్యులేట్ చేయాలి ఐడిసిని? ఎలా క్యాలిక్యులేట్ చేయాలమ్మా క్యాపిటల్ గూడ్స్ మీద? పర్ క్వార్టర్ ఆర్ పార్ట్ దేర్ ఆఫ్ 5% రిడ్యూస్ చేసి రిమైనింగ్ అమౌంట్ 90 కింద ఇస్తారు అని చెప్పాను. దీనికి ఎగ్జాంపుల్ ఏం చెప్పానంటే నేను అప్పట్లో ప్లాంట్ అండ్ మిషనరీ వాల్యూ 1 lakh అమ్మా, రేట్ ఆఫ్ జిఎస్టీ 18%, 1 year 6 months కాంపోజిషన్ స్కీమ్లో ఉన్న తర్వాత ఇప్పుడు నార్మల్ స్కీమ్కి షిఫ్ట్ అయింది అని చెప్పి ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. దానిలో 1 year 6 months ఒక ఫుల్ అంటే ఎంతరా? సాటర్డే అడిగాను కదా అని వేరేగా అనుకుంటారు మళ్ళీ మీరు. ఒక ఫుల్ ఇయర్ అంటే ఎంతమ్మా? 4 quarters. హాఫ్ అంటే సరే. సో ఫుల్ ఇయర్ అంటేనమ్మా 4 quarters, హాఫ్ అంటేనమ్మా 2 quarters. టోటల్ ఎన్ని క్వార్టర్స్ అయినా ఇప్పుడు వచ్చేసరికి అవి 6 quarters. పర్ క్వార్టర్ ఆర్ పార్ట్ దేర్ ఆఫ్ ఎంత రిడ్యూస్ చేయాలి? 5%. సో 6 into 5%, 30% రిడ్యూస్ చేయాలి. ట్యాక్స్ అమౌంట్ ఎంత? 1 lakh into 18%, 18,000. 18,000లో పర్ క్వార్టర్ ఆర్ పార్ట్ దేర్ ఆఫ్ 5% రిడ్యూస్ చేయడం అంటే 5 into 6% ఎంత అవుతుందమ్మా? 30%. అంటే ఎంత? 5,400 వచ్చిందా? అది పోను రిమైనింగ్ అమౌంట్ ఎంత అంటే 12,600. అది ఐటీసీ కింద అలౌ చేస్తారు అని ఎగ్జాంపుల్ అప్పట్లో మనం నోట్స్లో చెప్పుకున్నది. ఎందుకు అదే ఎగ్జాంపుల్ కంటిన్యూ చేస్తుంటే అదే మీరు పదే పదే చదువుంటారు కాబట్టి మైండ్లో ఫీడ్ అవుతుంది. నెక్స్ట్ వన్ సార్, ఇప్పుడు నెక్స్ట్ వన్ వచ్చేసరికి 18 subsection 2 ఇది. సార్ క్లోజింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్స్ మీద ఐడిసి అలౌ చేస్తారు అని చెప్పారు కదా, మరి దీన్ని లూప్ హోల్ కింద వాడుకొని ఎప్పుడో 1 year బ్యాకో 2 years బ్యాకో 5 years బ్యాకో కొన్ని ఐటమ్స్ కూడా క్లోజింగ్ స్టాక్లో మన వాడు చూపించవచ్చు కదా. ఎందుకని అంటే ఎంత క్లోజింగ్ స్టాక్ చూపిస్తే అంత ఐటీసీ మనకి ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి పొజిషన్ ఏంటమ్మా ఎక్కువ చూపించడానికి ట్రై చేస్తారు. మరి దానికి చెక్ పాయింట్ ఉండాలిగా. ఏంటా చెక్ పాయింట్? 18(2)లో చెప్పిన టైం లిమిట్. ఓన్లీ 18(1)కి మాత్రమే ఇది అప్లై అవుతుంది. ఏంటా టైం లిమిట్? డేట్ ఆఫ్ ఇన్వాయిస్ నుంచి వితిన్ 1 yearలోగా ఉంటేనే ఐడిసి అనేటువంటిది అలౌడ్. అంటే ఆర్సీ ఏ రోజైతే గ్రాంట్ చేశారో అక్కడి నుంచి ప్రీవియస్ 1 year చూడమంటాం. ఆ ప్రీవియస్ 1 yearలోగా డేట్ ఆఫ్ ఇన్వాయిస్ ఉంటే ఐడిసి అలౌడ్. ఆ ప్రీవియస్ 1 yearలోగా మనకి డేట్ ఆఫ్ ఇన్వాయిస్ లేదా ఐడిసి అనేటువంటిది నాట్ అలౌడ్. ఆర్సీ ఏ రోజైతే గ్రాంట్ చేస్తారో అక్కడి నుంచి ప్రిసీడింగ్ 1 yearలోగా చూడమంటాం. ఆ ప్రిసీడింగ్ 1 yearలోగా కనుక డేట్ ఆఫ్ ఇన్వాయిస్ ఉంటే ఐడిసి అలౌడ్. ప్రిసీడింగ్ 1 yearలోగా డేట్ ఆఫ్ ఇన్వాయిస్ లేకపోతే ఐడిసి నాట్ అలౌడ్. చాలా అంతకు మించి అక్కర్లేదు అది. ఇక దీనిలో సుత్తం తక్కర్లేదు కానీ 18(4) ఒకటి 18(6) ఒకటి మనం చూడాలి. దక్కర్లేదు కానీ ఇది 18(4), ఇది 18(6). ఈ రెండు చెప్పిన తర్వాత ఐడిసి అమెండ్మెంట్స్ కూడా చెప్పి బ్రేక్ తీసుకుందాం. సో 18(4)లో వాడు చెప్పినటువంటి పాయింట్ ఏంటమ్మా మనకి 18(1)లో చెప్పిన లాస్ట్ 2 కేసెస్ని రివర్స్ చేద్దాం. అంటే అదే మీకు ఇక్కడ ఫస్ట్ 2, మన మెటీరియల్లో అయితే ఫస్ట్ 2 కాంపోజిషన్ స్కీమ్ టు నార్మల్ స్కీమ్ రివర్స్ చేస్తే ఎగ్జామ్టెడ్ సప్లై టు టాక్సబుల్ సప్లై రివర్స్ చేస్తే ఇప్పుడు అంతకుముందు ఐడిసి అలౌడ్ అన్నాం, ఇప్పుడు పొజిషన్ రివర్స్ అయింది కాబట్టి ఐడిసి కూడా మనం ఏం చేయాలమ్మా రివర్స్ చేయాలి. సార్ ఇన్పుట్స్ మీదేనా క్యాపిటల్ గూడ్స్ మీద కూడా ఐడిసిని మనం రివర్స్ చేయాలా? క్యాపిటల్ గూడ్స్ మీద కూడా ఐడిసిని మనం ఏం చేయాలమ్మా రివర్స్ చేయాలి. కాకపోతే 18(4)లో ఒక స్పెషల్ ప్రొసీజర్ ఉంటుందని చెప్పాను. ఏంటా స్పెషల్ ప్రొసీజర్? ఏంటా స్పెషల్ ప్రొసీజర్ మా ఒరిస్సాలో చెప్పారా? ఏంటా పాయింట్ అక్కడ? ఎస్టిమేటెడ్ లైఫ్ టైం 5 years అనుకోమంట. ఇన్ టర్మ్స్ ఆఫ్ మంత్స్ 60 months అంట. అన్యూటిలైజ్డ్ టైం పీరియడ్ మంత్స్లో చూడమంట. ఆ రిమైనింగ్ అన్యూటిలైజ్డ్ టైం పీరియడ్ ఏదైతే ఉంటుందో దానికి ప్రపోర్షనేట్గా ఐడిసిని రివర్స్ చేయాలి అన్నాను. ఇక్కడ ఎగ్జాంపుల్ ఏం చెప్పానంటే సేమ్ ప్లాంట్ అండ్ మిషనరీ వాల్యూ 1 lakh తీసుకున్నాం. 1 lakh అయినా 10 lakhs, 1 lakh కానీ 10 lakhs కానీ తీసుకుంటాను.
10 lakhs తీసుకున్నానా, ఈ రెండిట్లో ఏదో ఒకటి తీసుకుంటాను నేను. సో ప్లాంట్ అండ్ మిషనరీ వాల్యూ 10 lakhs, రేట్ ఆఫ్ జిఎస్టీ 18%, 1 year 9 months. 1 year 9 months మనం యూజ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం కాంపోజిషన్ స్కీమ్కి షిఫ్ట్ అయ్యామనుకోండి, ఎంత ఐటీసీని రివర్స్ చేయాలి అని క్వశ్చన్ అడిగాను. 10 lakhs మీద 18% అంటే ఎంతమ్మా, 1,80,000 ఐటీసీ తీసుకున్నావు. ఎంత టైం పీరియడ్ నువ్వు నార్మల్ స్కీమ్లో దాన్ని యూజ్ చేసావు? 1 year 9 months. అంటే టోటల్ ఎన్ని మంత్స్ అయినాయి? అంటే ఆన్సరు 12 + 9 21 months మనం యూజ్ చేసాం. అన్యూటిలైజ్డ్ ఎంత ఉంది? 60 - 60 months. జిఎస్టీ లా ప్రకారం ఎస్టిమేటెడ్ లైఫ్ టైం ఎంతమ్మా? 5 years. ఇన్ టర్మ్స్ ఆఫ్ మంత్స్ ఎంత? 60 months నువ్వు యూజ్ చేస్తావు అన్న ఉద్దేశంతో నీకు ఐడిసి ఇచ్చాం. కానీ నువ్వు ఎన్ని మంత్స్ యూజ్ చేసావు? 21. డిఫరెన్స్ ఎంత? అది అన్యూటిలైజ్డ్. ఆ 39కి ప్రపోర్షనేట్గా ఐడిసిని రివర్స్ చేయాలి. అంటే 1,80,000 ఇంటూ 39 డివైడెడ్ బై 60. 1,17,000 వచ్చిందమ్మా. 1,17,000 అనేటువంటిది మనం రివర్స్ చేయాల్సినటువంటి ఐటీసీ. అమ్మా 18(4)లో వాడు చెప్పిన స్పెషల్ ప్రొసీజర్ అది. ఎస్టిమేటెడ్ లైఫ్ టైం 5 years. ఇన్ టర్మ్స్ ఆఫ్ మంత్స్ ఎంత అంటే కనుక 60 months. ఆ 60 monthsలో అన్యూటిలైజ్డ్ టైం పీరియడ్ ఏదైతే ఉంటుందో దానికి ప్రపోర్షనేట్గా ఐడిసిని మనం ఏం చేస్తాం? రివర్స్ చేయాలి. అది 18(4). ఇక 18(6) ఏంటంటే, ఒక ప్లాంట్ అండ్ మిషనరీని సెకండ్ హ్యాండ్ ప్లాంట్ అండ్ మిషనరీ కింద సేల్ చేసేటువంటి పని అయితే ఎంత ఐడిసిని రివర్స్ చేయాలి అనేది ఇక్కడ వాడు చెప్పే పాయింట్ అమ్మా. ఒక ప్లాంట్ అండ్ మిషనరీని సెకండ్ హ్యాండ్ ప్లాంట్ అండ్ మిషనరీ కింద మనం సేల్ చేసేటువంటి పని అయితే ఎంత ఐటీసీని మనం రివర్స్ చేయాలి అనేది వాడు అక్కడ చెప్తాడు. ఎంత చేయాలనుకున్నాం మనం? ఎంత చేయాలో అంత 18(6)లో మనం అనుకున్నది ఏంటమ్మా? ప్రీవియస్గా మనం క్లెయిమ్ చేసిన ఐటీసీలో నుంచి పర్ క్వార్టర్ ఆర్ పార్ట్ దేర్ ఆఫ్ 5% లెస్ చేయాలి. ఆ వచ్చినటువంటి అమౌంట్ని సేల్ వాల్యూ మీద మనం పే చేయాల్సిన జిఎస్టీతో కంపేర్ చేయాలి. రెండిట్లో విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ అది మనం రివర్స్ చేయాల్సినటువంటి ఐటీసీ అవుతుంది అనుకున్నాం. ప్రీవియస్గా మనం క్లెయిమ్ చేసినటువంటి ఐటీసీలో నుంచి పర్ క్వార్టర్ ఆర్ పార్ట్ దేర్ ఆఫ్ 5% మనం లెస్ చేయాలి. ఆ వచ్చినటువంటి అమౌంట్ని సేల్ వాల్యూ మీద మనం పే చేయాల్సినటువంటి ఐటీసీతో మనం కంపేర్ చేయాలి. రెండిట్లో విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ అది మనం రివర్స్ చేయాల్సినటువంటి ఐటీసీ అవుతుంది అని చెప్పాను. ఎగ్జాంపుల్ 10 lakhs చెప్పినట్టున్నాను ఇక్కడ కూడా. ప్లాంట్ అండ్ మిషనరీ వాల్యూ 10 lakhs, రేట్ ఆఫ్ జిఎస్టీ 18%, 1 year 7 months. ఎస్, 1 year 7 months యూజ్ చేసిన తర్వాత 7 lakhsకి దాన్ని సేల్ చేసినట్టున్నాం. 6 చెప్పి 7 చెప్పినట్టున్నాను. రెండు ఒకటే అమౌంట్లో వచ్చినాయి, 7 చేసినట్టున్నాను దాన్ని. 7 lakhs ఫస్ట్ 6 చెప్పాను కానీ రెండు ఆన్సర్ ఒకటే వచ్చినట్టున్నాయి నాకు గుర్తున్నంత వరకు. సో చూద్దాం, నీ కోరికెందుకు కాదన్నా 6 అయితే చెప్దాం ఫస్ట్. సరే 6 lakhs అనుకోండి, సేల్ చేశాం. ఫస్ట్ మనం 10 lakhs మీద 18% తీసుకున్న ఐడిసి ఎంత? 1,80,000 ఐడిసి తీసుకున్నాం. 1 year 7 months అంటే ఎన్ని క్వార్టర్స్ చెప్పాను ఇందాకే? ఒక ఫుల్ అంటే 4 అని చెప్పారు, హాఫ్ అంటే 2 అన్నారు, మరి 7 months అన్నారు. 1 month కూడా ఫుల్ క్వార్టర్ కిందే కౌంట్. ఫుల్ క్వార్టర్ కింద ఏంటమ్మా అది కూడా కౌంట్. అప్పుడు టోటల్ ఎంత అయినాయి మనకి? లెక్క తెలిసిందే, పర్లేదు ఆ టైంలో కూడా. సో 4 + 2 + 1 టోటల్ మనకి ఎంత అయిందమ్మా? 7 quarters. 7 quarters అంటే పర్ క్వార్టర్ ఎంతమ్మా? 5%. 7 × 5 35%. 1,80,000లో 35% 63. అది పోను 1,17,000 వస్తుంది అనుకుంటా. 1,17,000ని దేంతో కంపేర్ చేయాలి? సేల్ వాల్యూ మీద జిఎస్టీతో. సేల్ వాల్యూ ఎంత? 6 lakhs. 6 lakhs ఇంటూ 18%. 1,08,000. విచ్ ఎవర్ ఈస్ హయ్యర్? 1,17,000. 1,17,000 మనం రివర్స్ చేయాల్సినటువంటి ఐటీసీ. ఇవి గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ మా. ఇంతే. సెల్ఫ్ స్టడీ ఎక్స్పైర్డ్ 47 సిఎంఏ ఇక్కడ నుంచి స్టార్ట్గా. ఓకే.
సో ఐటీసీలో మనకు వచ్చినటువంటి అమెండ్మెంట్స్ అమ్మ, అంటే కొత్తగా అమెండ్మెంట్ అని కాదు కానీ అంతకుముందు చేసిన బుర్ర తక్కువ పనిని వాడు రెక్టిఫై చేసుకున్నాడు. ఫస్ట్ పాయింట్ 180 days రూల్ గురించి. నార్మల్గా డేట్ ఆఫ్ ఇన్వాయిస్ నుంచి వితిన్ 180 daysలోగా మనం పేమెంట్ చేయాలి. ఒకవేళ వితిన్ 180 daysలోగా మనం పేమెంట్ చేయలేదా, ప్రీవియస్గా క్లెయిమ్ చేసినటువంటి ఐటీసీని along with interest at the rate of 18% per annum రివర్స్ చేయాలి. సపోజ్ ప్రీవియస్గా మనం తీసుకున్న ఐటీసీ ఒక 1 lakh అనుకోండి, మనం 60% పేమెంట్ చేసాం. రూల్ ఏంటి? టోటల్ 1 lakh రివర్స్ చేయాలా, 40,000 వరకు రివర్స్ చేస్తే చాలా? అమ్మా, మనం తీసుకున్నటువంటి ఐటీసీ 1 lakh రూపీస్ అమ్మ, మనం 180 daysలోగా పే చేయలేదు. ఓకే, ఎంత పే చేయాలి? 60% పేమెంట్ చేసాం, 40% పేమెంట్ చేయలేదు. ఎంత ఐటీసీని మనం ఇప్పుడు రివర్స్ చేయాలి? టోటల్ 1 lakhని రివర్స్ చేయాలా, 60,000 పేమెంట్ చేసాం కాబట్టి వర్త్ 40,000 రివర్స్ చేయాలా? అది నాకు విషయం. టోటల్ 1 lakh రివర్స్ చేయాలి. ఇప్పుడు దాన్ని మార్చి ప్రపోర్షనేట్గా రివర్స్ చేయమని చెప్తున్నాడు. మీరు క్లాస్లో చదువుకున్నప్పుడు ఉన్న పాయింట్ ఏంటమ్మా, నువ్వు 60% కాదు 90% పే చేసినా మొత్తం రివర్స్ చేయమనేవాడు. కానీ లాజికల్గా అది బుర్ర తక్కువ పని. ఎంత పే చేసాడో అంతవరకు ఐడీసీ ఇవ్వాలి కదా. అదే వాడు చేసిన తప్పును సరిదిద్దుకొని ఇప్పుడు ఏమంటున్నాడంటే ఎంతైతే పే చెయ్యలేదో దానికి ప్రపోర్షనేట్గా ఐడీసీని రివర్స్ చేయమంటాడు. అంటే ఇప్పుడు 60% కట్టామనుకోండి, ఇందాక కేసులో 60,000 ఐడీసీ అలౌడ్, రిమైనింగ్ 40 డిసలౌడ్. దాన్ని నువ్వు రివర్స్ చేయాలి. అది వాడు తెచ్చిన అమెండ్మెంట్. Proportionate IDC is needed to be reversed. Okay na, next. దీనిలో రూల్ 37A నమ్మా, అంటే ఏం లేదు, వాడు ఇక్కడ సెక్షన్ 41 అనేది మన క్లాస్లో అక్కర్లేదని కొట్టేశాం. ఎందుకని? రూల్ ఇవ్వలేదని. ఆ రూల్ ఇప్పుడు ఇచ్చారు. రూల్ 37A. ఇదే కంగారు పడవకండి, సుత్తి మొత్తాన్ని స్ట్రైట్గా స్ప్రైట్ లాగా చెప్పాలి అంటే ఇప్పుడు మన సెల్లర్ GSTR1 ఫైల్ చేస్తాడు. ఆ డేటా రిసిపియంట్కి ఎక్కడ ఆటో పాపులేట్ అయింది? 2A and 2Bలో. ఏం జరుగుతుందంటే సెల్లర్ GSTR1లో చూపిస్తున్నాడు, బయ్యర్కి హ్యాపీగా 2Aలో 2Bలో వస్తుంది, వాడు ఐడీసీ తీసుకుంటున్నాడు. కానీ GSTR3Bలో మాత్రం సెల్లర్ చూపించట్లేదు. డిపార్ట్మెంట్ మనోభావాలు హర్ట్ అయింది. నేను హర్ట్ అయితే చాక్లెట్, డిపార్ట్మెంట్ మనోభావాలు హర్ట్ అయితే ఐటీసీ రివర్స్లో వస్తాయి. సో డిపార్ట్మెంట్ ఏం చేసిందంటే టైం లిమిట్ చెప్పింది. సెల్లర్ గనక నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ సెప్టెంబర్ ఎండింగ్లోగా, September 30th ఇక్కడ ఇస్తాడు ఇది, నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ September 30th లోగా మన సెల్లర్ ఇప్పుడు మిస్ అయినా ఎప్పుడో ఒకప్పుడు కనుక వాడు GSTR3Bలో దాన్ని ఇండికేట్ చేసి ట్యాక్స్ కడితే వెల్ అండ్ గుడ్, ఖేల్ ఖతం, దూకాన్ బంద్, టాపిక్ ఈజ్ ఓవర్. లేదా November 30th లోగా అయితే ఇంట్రెస్ట్ లేకుండా రిసిపియంట్ రివర్స్ చేయొచ్చు. November 30th కూడా దాటిపోతే ఎలాంగ్ విత్ ఇంట్రెస్ట్ నువ్వేం చేయాల్సి ఉంటుందమ్మా, దాన్ని రివర్స్ చేయాలి. మళ్ళీ చెప్తున్నాను, ప్రజెంట్ రన్నింగ్ ఫైనాన్షియల్ ఇయర్ ఏంటి? 23-24 ఫైనాన్షియల్ ఇయర్లో సపోజ్ ఈ మంత్ ఎంతమ్మా, ఇదే మంత్ సెప్టెంబర్. సో సెప్టెంబర్ మంత్కి సంబంధించి మన సెల్లర్ GSTR1 అప్లోడ్ చేశాడు. బయ్యర్కి 2A 2Bలో రిఫ్లెక్ట్ అయింది, ఐడీసీ తీసుకున్నాడు. కానీ సెప్టెంబర్ మంత్ GSTR3Bలో మాత్రం మనవాడు దాన్ని ఇండికేట్ చేయలేదు, అంటే ట్యాక్స్ కట్టలేదు. ఓకే, కానీ బయ్యర్కి ఐడీసీ వచ్చేసింది. ఇప్పుడు ఎంత టైం లిమిట్లోగా నువ్వు దాన్ని పే చేస్తే సరిపోతుందని చెప్తున్నాడు? నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ September 30th లోగా, అంటే September 30th 2024, September 30th 2024 ఆ టైం లిమిట్లోగా గనక సెల్లర్ చేసిన తప్పును రెక్టిఫై చేసుకుంటే నో ఇష్యూ.
ఎవరికి ఇబ్బంది లేదు. కానీ September 30th 2024లోగా సెల్లర్ GSTR 3Bలో దాన్ని చూపించలేదు, ట్యాక్స్ కట్టలేదు. బయ్యర్కి అక్కడి నుంచి 2 నెలల టైం ఇస్తున్నారు. ఒరే బయ్యర్, September 30th దాకా వాడికి టైం ఇచ్చా, ట్యాక్స్ కడతాడేమో, నిన్ను వదిలేసా, వాడికి అట్లా. ఇప్పుడు నువ్వు తీసుకున్న ఐడిసి రివర్స్ 2 months టైం అక్కడి నుంచి, అంటే అక్టోబర్ నవంబర్ 30th నువ్వు రివర్స్ చేసావు అనుకో, ఇంట్రెస్ట్ కూడా కట్టక్కర్లేదు, పండగ చేసుకో. 2 monthsలోగా కనుక కడితే నువ్వు ఇంట్రెస్ట్ కూడా పే చేయక్కర్లేదు. కానీ November 30th కూడా నువ్వు పే చేయలేదు అనుకోరా, నా మనోభావాలు అర్థం అవుతుంది. అలాంగ్ విత్ ఇంట్రెస్ట్ ఎట్ ద రేట్ ఆఫ్ 18% per annum నువ్వు అప్పుడు రివర్స్ చేయాల్సి వచ్చింది. నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ September 30th వాడు గనక GSTR 3Bలో ఇండికేట్ చేసి పే చేశాడు అనుకోండి, అప్పుడు పొజిషన్ ఏంటమ్మా, అసలు ఎవరి మీద ఏ యాక్షన్ ఉండదు. ఒకవేళ September 30th వాడు రివర్స్ చేయలేదు అనుకోండి, వాడు అవుట్పుట్ ట్యాక్స్ పే చేయలేదు అనుకోండి, అక్కడి నుంచి 2 months November 30th నువ్వు రివర్స్ చేయలేదు అనుకోండి, ఆ తర్వాత అలాంగ్ విత్ ఇంట్రెస్ట్ ఏం చేయాలమ్మా, రివర్స్ చేయాల్సి ఉంటుంది. అది ఆ అమెండ్మెంట్ రా, తర్వాత బుక్ ఇచ్చినప్పుడు డీటెయిల్గా చదువుకోండి. ఇవి ఆ 2 అమెండ్మెంట్స్. సో 15 minutes ముందు వెళ్తున్నారు కాబట్టి 15 minutes ముందు రండి, ఎందుకంటే ఐటీసీ అయిపోయింది కదా, ఇక దాంతో మనం మేజర్ పార్ట్ కంప్లీట్ చేసాం. సో 4:45 కావస్తుంది కాబట్టి 5:15 కల్లా ఉండడం, మళ్ళీ 5 to 5:30 కదా, మళ్ళీ పావుగంట చెప్పి మధ్యలో ఇవ్వడం ఎందుకని ముందే ఇస్తున్నాను. సో 5:15 కల్లా క్లాస్లో ఉండండి. సో వాట్ ఈస్ meant by the word time of supply ma? What is meant by the word time of supply? At what point of time recipient is liable to pay the GST? At what point of time recipient is liable to pay the GST? అది డిసైడ్ చేసేదే మనకి ఏంటమ్మా, టైమ్ ఆఫ్ సప్లై. సో టైమ్ ఆఫ్ సప్లైతో డీల్ చేసే సెక్షన్స్ మనకి ఎన్ని ఉన్నాయమ్మా, 2, Section 12 అండ్ Section 13. 12 వచ్చేసరికి ఏ టాపిక్తో డీల్ చేస్తున్నామా, గూడ్స్కి సంబంధించిన టైమ్ ఆఫ్ సప్లై. 13 వచ్చేసరికి ఏ టాపిక్తో డీల్ చేస్తున్నామా, సర్వీస్కి సంబంధించిన టైమ్ ఆఫ్ సప్లై. 12లో ఎన్ని సబ్సెక్షన్స్ ఉన్నాయి, 6 సబ్సెక్షన్స్ ఉన్నాయి. 12(1), 12(2), 12(3), 12(4), 12(5), 12(6), 12(7) లేదులే. 12(1) నామకే వాస్తే, అంటే టైమ్ ఆఫ్ సప్లై షాల్ బి డిటర్మైన్డ్ యాజ్ పర్ ద ఫాలోయింగ్ ప్రొవిజన్స్ అంటారు. తర్వాత 12(2) FCM, 12(3) RCM, 12(4) vouchers, 12(5) residual cases, 12(6) additional consideration. 12(2) FCMలో టైమ్ ఆఫ్ సప్లై ఏది, డేట్ ఆఫ్ ఇన్వాయిస్ or last date for the issue of invoice, whichever is earlier. Date of invoice can be find out from the invoice itself. Last date ni ela find out cheyali as per Section 31. 31లో ఏమని చెప్పారు, 4 cases ఉంటాయి. ఫిజికల్ మూమెంట్ ఇన్వాల్వ్ అయినప్పుడు, ఫిజికల్ మూమెంట్ ఇన్వాల్వ్ అయి లేనప్పుడు, కంటిన్యూస్ సప్లై ఆఫ్ ద గూడ్స్, సేల్ ఆర్ రిటర్న్ బేసిస్, ఇలా టోటల్ మనకి 4 ఉంటాయి. ఫిజికల్ మూమెంట్ ఇన్వాల్వ్ అయినప్పుడు వాట్ ఈస్ ద లాస్ట్ డేట్ ఫర్ ది ఇష్యూ ఆఫ్ ఇన్వాయిస్, ఆన్ ఆర్ బిఫోర్ డేట్ ఆఫ్ రిమూవల్. ఫిజికల్ మూమెంట్ ఇన్వాల్వ్ అయి లేకపోతే వాట్ ఈస్ ద లాస్ట్ డేట్, ఆన్ ఆర్ బిఫోర్ డెలివరీ. కంటిన్యూస్ సప్లై ఆఫ్ ద గూడ్స్ అంటే అసలు వాట్ ఈస్ meant బై కంటిన్యూస్ సప్లై ఆఫ్ ద గూడ్స్, 2 కండిషన్స్ని కనుక సాటిస్ఫై చేస్తే కంటిన్యూస్ సప్లై ఆఫ్ ద గూడ్స్ అంటారు అనుకున్నాం. ఏంటా 2, రికరింగ్ నేచర్ ఉండాలి, పీరియాడిక్గా మనం పేమెంట్ చేయాల్సిన ఆబ్లిగేషన్ ఉండాలి. ఈ 2 points ఎప్పుడైతే సాటిస్ఫై అవుతాయో అలాంటప్పుడు పొజిషన్ ఏంటమ్మా, అది కంటిన్యూస్ సప్లై ఆఫ్ ద గూడ్స్. కంటిన్యూస్ సప్లై ఆఫ్ ద గూడ్స్లో లాస్ట్ డేట్ ఏంటి, డేట్ ఆఫ్ పీరియాడిక్ స్టేట్మెంట్ or date of payment, whichever is earlier.
గుర్తొచ్చిందమ్మా? అదే పాయింట్. సేల్ ఆర్ రిటర్న్ బేసిస్లో లాస్ట్ డేట్ ఏంటి? సేల్ ఆర్ రిటర్న్ బేసిస్లో లాస్ట్ date of approval or from the date of removal 6 months, whichever is earlier. ఇలా ఫైండ్ అవుట్ చేస్తే మనకు వచ్చేది లాస్ట్ డేట్. ఈ లాస్ట్ డేట్ని మనం దేంతో కంపేర్ చేయాలి? డేట్ ఆఫ్ ఇన్వాయిస్తో. ఈ రెండింటిలో whichever is earlier మనకేమవుతుందమ్మా? టైమ్ ఆఫ్ సప్లై. ఓకే, 12 తర్వాత నెక్స్ట్ వన్. 12కు ఒక ప్రొవిజన్ ఉంటుంది, మీకు గుర్తుంటే నోట్స్లో. ఏంటా ప్రొవిజన్? స్మాల్ అడ్వాన్స్. ఇన్వాయిస్ వాల్యూ కన్నా ఎక్సెస్ వాల్యూ మనం పే చేస్తుండి, ఆ ఎక్సెస్ వాల్యూ అనేటువంటిది 1000 రూపీస్ కంటే తక్కువ ఉంటే, అలాంటప్పుడు ఏం చేస్తాడమ్మా మనవాడు? సపరేట్గా ఇన్వాయిస్ ఇష్యూ చేయాల్సిన అవసరం లేదు. ప్రెసెంట్ బిల్ సైకిల్ ఇన్వాయిస్ డేట్ కానీ, నెక్స్ట్ బిల్ సైకిల్ ఇన్వాయిస్ డేట్ కానీ, డిపెండింగ్ అపాన్ సప్లయర్ ఇంటెన్షన్ మనవాడు బేస్ కింద తీసుకోవచ్చు అంట. దీనికి ఎగ్జాంపుల్ ఏం చెప్పాను నేను? ఎయిర్టెల్ ఎగ్జాంపుల్ చెప్పాను, పోస్ట్ పెయిడ్. అమ్మా నాది ఎయిర్టెల్ పోస్ట్ పెయిడ్ అనే అజంప్షన్ తీసుకోండి. బిల్ వచ్చి ఒక 1600 అనుకోండి. నేను కస్టమర్ కేర్ సెంటర్కి వెళ్ళి ఒక 2000 రూపీస్ పే చేశాను అనుకోండి అమ్మా. ఇన్వాయిస్ వాల్యూ ఎంత? 1600. పే చేసిన అమౌంట్ ఎంత? 2000. ఎక్సెస్ ఎంత పే చేశాను? 400. ఈ 400కి సపరేట్గా ఇన్వాయిస్ ఇష్యూ చేయాల్సిన అవసరం లేదు. ప్రెసెంట్ బిల్ సైకిల్ ఇన్వాయిస్ డేట్ కానీ, నెక్స్ట్ బిల్ సైకిల్ ఇన్వాయిస్ డేట్ కానీ, అంటే సెప్టెంబర్ మంత్కి సంబంధించిన ఇన్వాయిస్ డేట్ కానీ, అసలు ఈ 400 ఏ మంత్ది? నెక్స్ట్ మంత్ది. అంటే ముందుగా పే చేశాను అంటే నెక్స్ట్ మంత్కి వాడు అడ్జస్ట్ చేసుకుంటాడు. అలాంటప్పుడు నెక్స్ట్ మంత్ ఇన్వాయిస్ డేట్, అక్టోబర్ ఇన్వాయిస్ డేట్ కానీ, ఈ రెండిట్లో ఏ డేట్ని బేస్ కింద తీసుకుంటారు అనేటువంటిది ఎవరి ఇంటెన్షన్ మీద డిపెండ్ అయి ఉంటుంది? సప్లయర్ అయినటువంటి ఎయిర్టెల్ ఇంటెన్షన్ మీద అదేమవుతుందమ్మా? డిపెండ్ అయి ఉంటుంది. ఇన్వాయిస్ వాల్యూ కన్నా ఎక్సెస్ వాల్యూ మనం పే చేసినప్పుడు, ఆ ఎక్సెస్ వాల్యూ అనేటువంటిది 1000 రూపీస్ కన్నా తక్కువ ఉంటే, దెర్ ఈజ్ నో నీడ్ టు ఇష్యూ ఏ సపరేట్ ఇన్వాయిస్ ఫర్ దట్. ప్రెసెంట్ బిల్ సైకిల్ ఇన్వాయిస్ డేట్ కానీ, నెక్స్ట్ బిల్ సైకిల్ ఇన్వాయిస్ డేట్ కానీ, డిపెండింగ్ అపాన్ ద సప్లయర్ ఇంటెన్షన్ మనవాడు ఏం చేయొచ్చు అని చెప్తామమ్మా? అది సెలెక్ట్ చేసుకోవచ్చు అంటాం. అది ప్రొవిజన్. ఇది 12కి సంబంధించిన పాయింట్ మా. నెక్స్ట్ వన్ 12.3. 12.3 అంటేనమ్మా ఆర్సిఎం. ఆర్సిఎంలో టైమ్ ఆఫ్ సప్లై ఏది? ఆర్సిఎంలో టైమ్ ఆఫ్ సప్లై ఏది? 3 dates అనుకుంటా. డేట్ ఆఫ్ రిసీట్ ఆఫ్ ద గూడ్స్, డేట్ ఆఫ్ పేమెంట్, డేట్ ఆఫ్ ఇన్వాయిస్ దగ్గర నుంచి 31st డే. ఈ 3 datesలో whichever is earlier that will be the time of supply అన్నాను. ఏంటా 3 dates అమ్మా? డేట్ ఆఫ్ రిసీట్ ఆఫ్ ద గూడ్స్, డేట్ ఆఫ్ పేమెంట్, డేట్ ఆఫ్ ఇన్వాయిస్ నుంచి 31st డే. ఈ 3 datesలో ఎర్లియర్ వన్ ఏదైతే ఉంటుందో దట్ విల్ బి ద టైమ్ ఆఫ్ సప్లై అంట. ఒకవేళ ఇది వర్కౌట్ అవ్వకపోతే రిసిపియంట్ బుక్స్లో సప్లైని ఎంటర్ చేసిన డేట్ ఏదైతే ఉంటుందో దట్ విల్ బి ద టైమ్ ఆఫ్ సప్లై అని చెప్పాను. అది 12.3 ఆర్సిఎం. 12.4 వచ్చేసరికమ్మా ఓచర్స్. ఓచర్స్ని ఇష్యూ చేసినప్పుడు మనం ఇక్కడ 2 రకాలుగా చెప్తాడు మనవాడు. ఓచర్స్ దట్ కెన్ బి ఎక్స్చేంజ్డ్ ఫర్ మనీ, ఓచర్స్ దట్ కెన్ బి ఎక్స్చేంజ్డ్ ఫర్ గూడ్స్ ఆర్ సర్వీసెస్. ఓచర్స్ దట్ కెన్ బి ఎక్స్చేంజ్డ్ ఫర్ మనీ అయితే నో జిఎస్టీ మా. ఓచర్స్ దట్ కెన్ బి ఎక్స్చేంజ్డ్ ఫర్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ అయితేనే జిఎస్టీ అప్లికబుల్. ఓచర్స్ దట్ కెన్ బి ఎక్స్చేంజ్డ్ ఫర్ మనీ అయితే నో జిఎస్టీ. పేటిఎం క్యాష్ బ్యాక్ ఆఫర్లు ఇలాంటివి, గూగుల్ స్క్రాచ్ కార్డులు ఇలాంటివి వస్తాయి. ఓకే, రెండోది వచ్చేసరికమ్మా ఓచర్స్ దట్ కెన్ బి ఎక్స్చేంజ్డ్ ఫర్ గూడ్స్ ఆర్ సర్వీసెస్, అప్పుడు మాత్రమే జిఎస్టీ అప్లికబుల్. ఎలా సార్? టైమ్ ఆఫ్ సప్లై. ఓచర్ని ఇష్యూ చేసినప్పుడే సప్లైని మనం ఐడెంటిఫై చేయగలిగితే ఇష్యూ ఆఫ్ ఓచర్. ఓచర్ని ఇష్యూ చేసినప్పుడు సప్లైని ఐడెంటిఫై చేయలేకపోతే రిడెంప్షన్ ఆఫ్ ఓచర్.
వోచర్ని ఇష్యూ చేసినప్పుడు సప్లైని మనం ఐడెంటిఫై చేయగలిగితే ఇష్యూ ఆఫ్ వోచర్. వోచర్ని ఇష్యూ చేసినప్పుడు సప్లైని ఐడెంటిఫై చేయలేకపోతే రిడెంప్షన్ ఆఫ్ వోచర్. ఓకేనా? రైట్. దానికి ఎగ్జాంపుల్ ఏం చెప్పాను? రిలయన్స్ ట్రెండ్సా, మీల్స్ కూపన్స్, ఫుడ్ కూపన్స్ చెప్పుంటాను. ఫుడ్ కూపన్స్ ఇష్యూ చేసినప్పుడే మనం సప్లైని ఐడెంటిఫై చేయలేం. అదేవిధంగా అమెజాన్ గిఫ్ట్ కూపన్ కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్పాను క్లాస్లో. ఇప్పుడు అమెజాన్ గిఫ్ట్ కూపన్ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మన సాత్వికం ఎడివాడు మన సాత్వికం గారు సపోజ్ టీచర్స్ డే రోజు మనకి ఏం చేశాడమ్మా, ఒక 25,000 వర్త్ ఏం చేశాడమ్మా వచ్చేసరికి గిఫ్ట్ కూపన్ నాకు ఇచ్చాడు అనుకోండి. వాడు ఆ 25,000 రూపీస్ గిఫ్ట్ వోచర్తో నేను ఏ ఐటమ్ పర్చేజ్ చేస్తాను అనేది ముందుగానే ఐడెంటిఫై చేయగలమా? లేదు. దానిలో అమెజాన్ ఫ్యాషన్లో నేను ఏదైనా పర్చేజ్ చేయొచ్చు, గ్యాడ్జెట్స్ ఏదైనా కొనొచ్చు, అమెజాన్ కిండిల్లో బుక్స్ ఏదైనా కూడా నేను పర్చేజ్ చేయొచ్చు. దాంతో నేను ఏ ఐటమ్ని కొనొచ్చు అనే దాన్ని ముందుగానే మనం ఐడెంటిఫై చేయగలమా? లేదు. అలాంటప్పుడు ఇష్యూ ఆఫ్ వోచరా, రిడెంప్షన్ ఆఫ్ వోచరా? రిడెంప్షన్ ఆఫ్ వోచర్ విల్ బి ద టైమ్ ఆఫ్ సప్లై. అలా కాకుండా వోచర్ని ఇష్యూ చేసినప్పుడే సప్లైని మనం ఐడెంటిఫై చేయగలిగితే ఇష్యూ ఆఫ్ వోచర్ విల్ బి ద టైమ్ ఆఫ్ సప్లై. సపోజ్ ఇప్పుడు నేను ఒకసారి స్కూల్ షూస్ ఎగ్జాంపుల్ చెప్పాను. ఏం చెప్పానంటే నేను యాక్సిస్ బ్యాంక్ పాయింట్స్ రిడీమ్ చేసినప్పుడు వాడిది స్కూల్ షూస్ది ఆఫర్ అవుట్ వచ్చిందిరా నాకు, వాడు 1,000 రూపీస్ పడుతుంది అంటే దాంతో ఏది కొనొచ్చు అనేది సప్లై ముందుగానే వాడు చెప్పాడుగా, స్కూల్ షూస్ అని. అంటే వోచర్ని ఇష్యూ చేసినప్పుడే సప్లైని ఐడెంటిఫై చేయగలమా లేదా? ఎస్. అలాంటప్పుడు ఇష్యూ ఆఫ్ వోచరా, రిడెంప్షన్ ఆఫ్ వోచరా? ఇష్యూ ఆఫ్ వోచర్. అలా వోచర్ని ఇష్యూ చేసినప్పుడు సప్లైని ఐడెంటిఫై చేయలేకపోతే రిడెంప్షన్ ఆఫ్ వోచర్. అది గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్. ఆ తర్వాత 12(5) రెసిడ్యువల్ కేసెస్ ఎప్పుడు అప్లై అవుతుందమ్మా? 12(5) where it is not possible to apply 12(2), 12(3) and 12(4). In those cases 12(5) will come into C. As per 12(5) పొజిషన్ ఏంటమ్మా? GST రిటర్న్ కనుక ఫైల్ చేస్తుంటేనేమో రిటర్న్ ఫైల్ చేసిన డేట్ విల్ బి ద టైమ్ ఆఫ్ సప్లై. రిటర్న్ ఫైల్ చేయలేదు అంటే గనక డేట్ ఆఫ్ పేమెంట్ విల్ బి ద టైమ్ ఆఫ్ సప్లై అని చెప్పాం. వేర్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు అప్లై 12(2), 12(3), 12(4), in those cases 12(5) will come into C. As per 12(5), what is the type of supply? GST రిటర్న్ కనుక ఫైల్ చేస్తుంటేనేమో ఫైల్ చేసిన డేట్, GST రిటర్న్ ఫైల్ చేయలేదు అంటే కనుక డేట్ ఆఫ్ పేమెంట్ విల్ బి ద టైమ్ ఆఫ్ సప్లైస్. ఆ తర్వాత 12(6) ఎడిషనల్ కన్సిడరేషన్, ఇంట్రెస్ట్ కానీ పెనాల్టీ కానీ లేట్ ఫీ కానీ ఇలాంటి కాంట్రాక్చువల్ పెనాల్టీలు అయితే వాట్ ఈస్ ద టైమ్ ఆఫ్ సప్లై? ద డేట్ వెన్ దట్ ఎడిషనల్ కన్సిడరేషన్ ఈస్ రిసీవ్డ్ దట్ విల్ బి ద టైమ్ ఆఫ్ సప్లై. ఇది మనం అనుకున్న పాయింట్స్. ఓకేనా? ఇది సెక్షన్ 12(5) అండ్ 12(6). ఆ తర్వాత సెక్షన్ 13 దేనికి సంబంధించిన టైమ్ ఆఫ్ సప్లైతో డీల్ చేస్తుందమ్మా? సర్వీసెస్. దీనిలో 13(1) నామకే వాస్తే, 13(2) ఏ టాపిక్తో డీల్ చేస్తున్నామా? FCM. FCMలో మనకి టైమ్ ఆఫ్ సప్లై ఏది? జనరల్ డేట్ ఏంటమ్మా? ఏ రోజైతే మనం సర్వీస్ ప్రొవైడ్ చేస్తామో ఫ్రమ్ దట్ పర్టికులర్ డేట్ ఇన్వాయిస్ ఈస్ నీడెడ్ టు బి ఇష్యూడ్ విత్ ఇన్ 30 days. కొన్ని కేసులో 45 days కూడా తర్వాత సంగతి. ఏ రోజైతే సర్వీస్ ప్రొవైడ్ చేస్తామో ఆ డేట్ నుంచి ఎంత టైం లిమిట్లోగా మనం ఇన్వాయిస్ ఇష్యూ చేయాలమ్మా? 30 days లోగా. ఒకవేళ 30 days లోగా ఇన్వాయిస్ ఇష్యూ చేశారనుకోండమ్మా, వాట్ ఈస్ ద టైమ్ ఆఫ్ సప్లై? డేట్ ఆఫ్ ఇన్వాయిస్ ఆర్ డేట్ ఆఫ్ పేమెంట్ విచ్ ఎవర్ ఈస్ ఎర్లియర్. ఒకవేళ విత్ ఇన్ 30 days లోగా ఇన్వాయిస్ ఇష్యూ చేయలేదు అనుకోండమ్మా, వాట్ ఈస్ ద టైమ్ ఆఫ్ సప్లై? డేట్ ఆఫ్ సర్వీస్ ఆర్ డేట్ ఆఫ్ పేమెంట్ విచ్ ఎవర్ ఈస్ ఎర్లియర్. సర్వీస్ ప్రొవైడ్ చేసిన డేట్ నుంచి విత్ ఇన్ 30 days లోగా ఇన్వాయిస్ ఇష్యూ చేస్తే డేట్ ఆఫ్ ఇన్వాయిస్ ఆర్ డేట్ ఆఫ్ పేమెంట్ విచ్ ఎవర్ ఈస్ ఎర్లియర్. ఒకవేళ విత్ ఇన్ 30 days లోగా ఇన్వాయిస్ ఇష్యూ చేయలేదు అంటేనమ్మా
date of service or date of payment, whichever is earlier. ఓకే, ఒకవేళ ఈ రెండు వర్కౌట్ అవ్వకపోతే రిసిపియంట్ బుక్స్లో సప్లైని ఎంటర్ చేసిన డేట్ ఏదైతే ఉంటుందో దట్ విల్ బి ద టైమ్ ఆఫ్ సప్లై అని నోట్స్లో కూడా చెప్పుకున్నాం. ఒకవేళ ఈ రెండు వర్కౌట్ అవ్వలేదు అంటే కనుక రిసిపియంట్ బుక్స్లో సప్లైని ఎంటర్ చేసిన డేట్ విల్ బి ద టైమ్ ఆఫ్ సప్లై అన్నాం. ఆ తర్వాత 13(3) ఆర్సీఎం. ఆర్సీఎంలో మనకి రెండే డేట్స్ ఉంటాయి. ఒకటి డేట్ ఆఫ్ పేమెంట్, రెండు డేట్ ఆఫ్ ఇన్వాయిస్ దగ్గర నుంచి 61st డే, విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్. డేట్ ఆఫ్ పేమెంట్ కానీ డేట్ ఆఫ్ ఇన్వాయిస్ నుంచి 61st డే కానీ విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్, దట్ విల్ బి ద టైమ్ ఆఫ్ సప్లై. ఇక 13(4), 13(5), 13(6) సేమ్ యాజ్ ఇన్ సెక్షన్ 12. ఇది టైమ్ ఆఫ్ సప్లై మా. ఆ తర్వాత నెక్స్ట్ వన్ వచ్చి వాల్యూ ఆఫ్ సప్లై. వాల్యూ ఆఫ్ సప్లైతో డీల్ చేసే సెక్షన్ ఏంటమ్మా? సెక్షన్ 15. దానిలో 3 సబ్సెక్షన్స్ మీకు సిలబస్లో ఉన్నాయని చెప్పాను. 15(1), 15(2), 15(3). ఇది 15(1). As per 15 subsection 1, if at all these two conditions are satisfied, then taxable value is equal to transaction value under two conditions. First one, price is the sole consideration అయి ఉండాలి. Second one, parties unrelated అయి ఉండాలి. ఈ 2 conditions ఎప్పుడైతే సాటిస్ఫై అవుతాయో taxable value is equal to transaction value అని చెప్తాం. సార్, ప్రైస్ ఈజ్ ద సోల్ కన్సిడరేషన్ అంటే ఏంటి? రిసిపియంట్ అనేటువంటి పర్సన్ నుంచి సప్లయర్ అనేటువంటి పర్సన్కి, రిసిపియంట్ అనేటువంటి పర్సన్ నుంచి సప్లయర్ అనేటువంటి పర్సన్కి మానిటరీ కన్సిడరేషన్ మాత్రమే మూవ్ అవ్వాలి, కానీ ఎలాంటి నాన్ మానిటరీ కన్సిడరేషన్ మూవ్ అవ్వకూడదు. రిసిపియంట్ అనేటువంటి పర్సన్ నుంచి సప్లయర్ అనేటువంటి పర్సన్కి మానిటరీ కన్సిడరేషన్ మాత్రమే మూవ్ అవ్వాలి, కానీ ఎలాంటి నాన్ మానిటరీ కన్సిడరేషన్ మూవ్ అవ్వకూడదు. అవ్వకుండా ఉంటే ప్రైస్ ఈజ్ ద సోల్ కన్సిడరేషన్. సెకండ్ వన్, పార్టీస్ ఆర్ నాట్ రిలేటెడ్ అంటే సప్లయర్ రిసిపియంట్ అన్రిలేటెడ్ పర్సన్స్ అయి ఉండాలి అంట. ఎప్పుడు రిలేటెడ్ పార్టీస్ అవుతారు మరి? సప్లై చాప్టర్లో చెప్పుకున్నవి ఏవేంటవి? common directors, partners, employer and employee, more than or equal to 25% of voting power, holding and subsidiary, third party controlling these two controlling a third party, same family members, sole selling agent. వీటిల్లో ఏది ఉన్నా కానీ వాళ్ళు రిలేటెడ్ పార్టీస్ కిందకే వస్తారు. అప్పుడు మనకి 15(1) అప్లై కాదు. 15(1) అప్లై అవ్వాలి ఏంటి? సాటిస్ఫై చేయాల్సినటువంటి 2 కండిషన్స్ ఏంటమ్మా మనకి? ఒకటి, ప్రైస్ ఈజ్ ద సోల్ కన్సిడరేషన్ అయ్యి ఉండాలి. సెకండ్ వన్ వచ్చేసరికి పార్టీస్ అన్రిలేటెడ్ అయ్యి ఉండాలి. ఈ 2 పాయింట్స్ సాటిస్ఫై అయితే taxable value ఈజ్ ఈక్వల్ టు ట్రాన్సాక్షన్ వాల్యూ అంటారు. సార్, ఇంతకీ అసలు ట్రాన్సాక్షన్ వాల్యూ అంటే ఏంటి? ట్రాన్సాక్షన్ వాల్యూ మీన్స్ సేల్ ప్రైస్కి 15(2)లో ఉన్నటువంటి ఐటమ్స్ని యాడ్ చేయాలి, 15(3)లో ఉన్నటువంటి ఐటమ్స్ని లెస్ చేయాలి. చేస్తే వచ్చేటువంటి దాన్ని ట్రాన్సాక్షన్ వాల్యూ అంటారు. ట్రాన్సాక్షన్ వాల్యూ అంటేనమ్మా సేల్ ప్రైస్కి 15(2)లో ఉన్నటువంటి ఐటమ్స్ని మనం యాడ్ చేయాలి, 15(3)లో ఉన్నటువంటి ఐటమ్స్ని మనం లెస్ చేయాలి. చేస్తే వచ్చేటువంటి దాన్ని ఏమంటారని చెప్తామమ్మా మనం? ట్రాన్సాక్షన్ వాల్యూ అంటారు. 15(2)లో ఇంక్లూజన్స్ ఉంటాయమ్మా, 15(3)లో ఎక్స్క్లూడ్స్ ఉంటాయి. సో ఇప్పుడు మనం చూడాల్సింది 15(2)లో ఏం చెప్పాడు ఇంక్లూజన్స్. టోటల్ ఎన్ని ఉంటాయమ్మా? ఇది 15(2). 15 సబ్సెక్షన్ 2 ప్రకారం యాడ్ చేయాల్సిన ఐటమ్స్ మనకి ఎన్ని ఉంటాయమ్మా? టోటల్ 5 ఉంటాయి. దానిలో ఫస్ట్ వన్, ఎనీ ట్యాక్సెస్ అదర్ దాన్ జిఎస్టీ. జిఎస్టీ కాకుండా ఏ అదర్ ట్యాక్స్ని మనం పే చేసినా taxable వాల్యూలో ఇంక్లూడ్ చేయాల్సింది. అది ఫస్ట్ వన్. సెకండ్ వన్, సప్లయర్ ఆబ్లిగేషన్ వాజ్ మెట్ బై ద రిసిపియంట్. సప్లయర్ మీట్ అవ్వాల్సినటువంటి ఆబ్లిగేషన్ని
రిసిపియంట్ కనుక మీట్ అయితే ఆ వాల్యూని కూడా మనం ట్యాక్సబుల్ వాల్యూలో ఇంక్లూడ్ చేయాల్సిందే. థర్డ్ వన్, ఇన్సిడెంటల్ ఎక్స్పెన్సెస్ అప్ టు ద స్టేజ్ ఆఫ్ డెలివరీ ఇంక్లూడబుల్. సింపుల్గా చెప్పాలంటే అవేనమ్మా. ఫస్ట్ వన్, ఎనీ taxes other than GST includable. Second point, supplier obligation was met by the recipient. Third one, incidental expenses up to the stage of delivery includable. Incidental expenses అంటే వస్తాయి ఇవన్నీ, ఇన్స్టలేషన్ అని, టెస్టింగ్ ఛార్జెస్ అని, ఫ్రైట్ కానీ, ఇన్సూరెన్స్ కానీ, ట్రాన్సిట్ ఇన్సూరెన్స్, ఇవన్నీ కూడా వస్తాయి. గూడ్స్ని బయ్యర్కి డెలివర్ చేసేంత వరకు ప్రతి ఒక్క దాన్ని కూడా కంపల్సరీగా మనవాడు ఏం చేయాల్సిందేనమ్మా, యాడ్ చేయాల్సింది. ఫోర్త్ వన్, కాంట్రాక్చువల్ పెనాల్టీ అంటే లేట్ ఫీ కానీ, ఇంట్రెస్ట్ కానీ, పెనాల్టీ ఫర్ డిలేడ్ పేమెంట్స్ కానీ, ఇవన్నీ దేని కిందకు వస్తాయమ్మా, కాంట్రాక్చువల్ పెనాల్టీ కిందకు వస్తాయి. ఓకేనా? సో ఈ కాంట్రాక్చువల్ పెనాల్టీ పొజిషన్ ఏంటమ్మా, మనకి ఇంక్లూడబుల్లా ఎక్స్క్లూడబుల్లా? ఇంక్లూడబుల్. కానీ దీనికి ఒక స్పెషాలిటీ ఉందని చెప్పాను. కాంట్రాక్చువల్ పెనాల్టీ ఏదైతే మనం రిసీవ్ చేసుకుంటామో అది ఇంక్లూజివ్ ఆఫ్ జిఎస్టీ, లా తీసుకునే ఎజంప్షన్. కాంట్రాక్చువల్ పెనాల్టీ ఏదైతే మనం రిసీవ్ చేసుకుంటామో అది ఇంక్లూజివ్ ఆఫ్ జిఎస్టీ అనేటువంటిది లా తీసుకునే ఎజంప్షన్. అలాంటప్పుడు బ్యాక్వర్డ్ క్యాలిక్యులేషన్ చేయాల్సి ఉంటుంది. అంటే ఎలా? ఈ అమౌంట్ రిసీవ్డ్ ఇంటూ 100/100 ప్లస్ ట్యాక్స్ రేట్. ఫర్ ఎగ్జాంపుల్ 18% అనుకోండి, అప్పుడు ఎలా చేస్తాం మనం? అమౌంట్ రిసీవ్డ్ ఇంటూ 100/118. అదే ట్యాక్స్ కావాలంటే అమౌంట్ రిసీవ్డ్ ఇంటూ 18/118 వేస్తాం, ట్యాక్స్ కావాలనుకుంటే. వాల్యూ కావాలి అనుకుంటే అమౌంట్ రిసీవ్డ్ ఇంటూ 100/118. ఇక లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, సబ్సిడీ బై గవర్నమెంట్ ఎక్స్క్లూడబుల్, సబ్సిడీ బై ఎనీ పర్సన్ అదర్ దాన్ గవర్నమెంట్ ఇంక్లూడబుల్. ఇవి టోటల్ 15(2)లో వాడు చెప్పినటువంటి ఇంక్లూజన్స్. ఇవేంటమ్మా 5 ఇంక్లూజన్స్? ఎనీ taxes other than GST. Second one, supplier obligation was met by the recipient. Third one, incidental expenses up to the stage of delivery. Fourth one, contractual penalty. Fifth one, subsidy by any person other than government. అవి మనం అనుకున్నవి. ఇక ఎక్స్క్లూజన్స్ ఏమున్నాయి? The one and only exclusion, discount. The one and only exclusion ఏంటమ్మా? డిస్కౌంట్. డిస్కౌంట్ని మనం 2 types కింద డివైడ్ చేయొచ్చు. ఒకటి డిస్కౌంట్ గివెన్ బిఫోర్ ఆర్ ఎట్ ద టైమ్ ఆఫ్ సప్లై. సెకండ్ వన్ ఆఫ్టర్ సప్లై డిస్కౌంట్స్. డిస్కౌంట్ గివెన్ బిఫోర్ ఆర్ ఎట్ ద టైమ్ ఆఫ్ సప్లై. సెకండ్ వన్ వచ్చేసరికి అమ్మా డిస్కౌంట్ గివెన్ ఆఫ్టర్ సప్లై. మ్యాక్సిమం రియల్ లైఫ్లో డిస్కౌంట్స్ అన్నీ కూడా మనకి ఏముంటాయి అంటేనమ్మా బిఫోర్ ఆర్ ఎట్ ద టైమ్ ఆఫ్ సప్లైయే ఉంటాయి. దీన్ని ఎక్స్క్లూడ్ చేయాలి అంటే ఒకే ఒక్క కండిషన్, ఇట్ షుడ్ బి మెన్షన్డ్ ఇన్ ద ఇన్వాయిస్. బిఫోర్ ఆర్ ఎట్ ద టైమ్ ఆఫ్ సప్లై డిస్కౌంట్ని మనం అలౌ చేయాలి అంటే సాటిస్ఫై చేయాల్సినటువంటి కండిషన్ ఏంటమ్మా? ఇన్వాయిస్లో ఏం చేయాలి, దాన్ని మనం మెన్షన్ చేయాలి. అప్పుడే మనవాడు ఏం చేస్తాడని చెప్పామమ్మా, దాన్ని అలౌ చేస్తారు అంట. రెండో డిస్కౌంట్ వచ్చేసరికి ఏంటి అంటే పోస్ట్ సప్లై డిస్కౌంట్. రెండో డిస్కౌంట్ వచ్చేసరికి ఏంటమ్మా? పోస్ట్ సప్లై డిస్కౌంట్. ఈ పోస్ట్ సప్లై డిస్కౌంట్ని మనం అంటే ఆఫ్టర్ సప్లై డిస్కౌంట్ని మనం అలౌ చేయాలి అంటే కనుక 3 కండిషన్స్ని సాటిస్ఫై చేయాలి. ఫస్ట్ వన్, అగ్రిమెంట్ ఉండాలి. సెకండ్ వన్, ఇన్వాయిస్కి లింకప్ చేయాలి. థర్డ్ వన్, ప్రపోర్షనేట్ ఐటీసీని మనం రివర్స్ చేయాలి. ఈ 3 కండిషన్స్ సాటిస్ఫై అయితే దాన్ని మనం ఎక్స్క్లూడ్ చేస్తాం, అదర్వైజ్ ఇంక్లూడ్ చేస్తాం. దీనిలో అగ్రిమెంట్లో మెన్షన్ చేసి ఉండాలి, ఓకే. ఇన్వాయిస్కి లింకప్ చేయాలి, ఓకే. ఈ ప్రపోర్షనేట్ ఐటీసీని రివర్స్ చేయడం అంటే ఏంటి? దీనికి మనం చెప్పుకున్న ఎగ్జాంపుల్ ఏంటంటే క్లాస్లో ఒక ప్లాంట్ అండ్ మిషనరీ కొన్నామమ్మా, వాల్యూ 1 lakh రూపీస్. వితిన్ 15 daysలోగా కనుక మనం పే చేస్తే 5% క్యాష్ డిస్కౌంట్ అనేటువంటిది అలౌడ్. ఓకే, ఇది మనం అనుకున్న ఫస్ట్ పాయింట్. ఓకేనా? ఇప్పుడు సపోజ్ ఇందాక చెప్పిన అదే ఎగ్జాంపుల్ మనం కంటిన్యూ చేస్తే
డే 1 వాడు ఇన్వాయిస్ ఇష్యూ చేసినప్పుడు 1 lakh ఇష్యూ చేస్తాడా, డిస్కౌంట్ 5% పోను 95,000కి ఇస్తాడమ్మా? వాడు వితిన్ 15 డేస్లోగా పే చేస్తాడో లేదో మనకి తెలియదు. కాబట్టి ఇనిషియల్గా ఇన్వాయిస్ను మనం ఎంతకి ఇస్తాం? 1 lakh ఇస్తాం. 1 lakh మీద 18% అంటే 18,000. అంటే డే 1 నువ్వు ఐడిసి ఎంత తీసుకుంటావు? 18,000 తీసుకుంటావు. కానీ సబ్సిక్వెంట్గా వితిన్ 15 డేస్లో మనం పే చేసామనుకోండి అమ్మా, 5% క్యాష్ డిస్కౌంట్ ఇచ్చాడు అనుకోండి. ఇప్పుడు ప్లాంట్ అండ్ మిషనరీ వాల్యూ మనకి ఎంత అవుతుంది? 95,000 అవుతుంది. ఎందుకని? 5% క్యాష్ డిస్కౌంట్ కాబట్టి అది తీసేస్తే అమౌంట్ ఎంత వచ్చిందమ్మా? 95,000 వచ్చింది. 95,000 ఇంటూ 18% అంటే ఎంతమ్మా? 17,100 వస్తుంది అనుకుంటా. ఓకే, అంటే నువ్వు క్లెయిమ్ చేయాల్సిన ఐడిసి ఎంత? 17,100. క్లెయిమ్ చేసింది ఎంత? 18,000. ఎక్సెస్ ఎంత క్లెయిమ్ చేసావు? ఆ 900ని నువ్వు రివర్స్ చేస్తే ఆ 5,000 రూపీస్ని డిస్కౌంట్ కింద ఏం చేస్తాడు వాడు? అలౌ చేస్తాడు. ఓకేనామా? మనం ఇనిషియల్గా తీసుకున్నది 18,000 ఐడిసి 1 lakh మీద. డిస్కౌంట్ ఇచ్చినప్పుడు నీకు ప్లాంట్ అండ్ మిషనరీ వాల్యూ ఎంత అయిందమ్మా? 95,000 అయింది. 95,000 మీద 18% అంటే అది ఎంత వస్తుందమ్మా? 17,100. అంటే నువ్వు క్లెయిమ్ చేయాల్సినటువంటి ఐడిసి ఎంత? 17,100. క్లెయిమ్ చేసింది ఎంత? 18,000. ఎక్సెస్ ఎంత క్లెయిమ్ చేశారు? ఆ 900ని రివర్స్ చేస్తే మనవాడు ఏం చేస్తాడమ్మా? ఆ 5,000ని డిస్కౌంట్ కింద ఏం చేస్తాడన్నాం? అలౌ చేస్తారు అని చెప్పాం. అది పాయింట్. ఈ 3 కండిషన్స్లో ఏ ఒక్క కండిషన్ సాటిస్ఫై అవ్వకపోయినా పొజిషన్ ఏంటమ్మా మనకు వచ్చేసరికి? ఐడిసి అలౌడా, నాట్ అలౌడా? సారీ, డిస్కౌంట్ అలౌడా, నాట్ అలౌడా అమ్మా? నాట్ అలౌడ్. అది వాడు చెప్పిన పాయింట్. సబ్సిడీ అక్కర్లేదు, ఇగ్నోర్ చేయండి. సర్క్యులర్స్ అవసరం లేదు, కానీ 2 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. ఈ 2 డిస్కౌంట్స్ కానీ, పీరియాడిక్ డిస్కౌంట్స్ కానీ, వాల్యూమ్ డిస్కౌంట్స్ కానీ ఈ 2లో ఇచ్చేటువంటివి. ఇవి అలౌ చేయాలి అంటే ఇందాక నేను చెప్పిన 3 కండిషన్స్ సాటిస్ఫై అవ్వాలి. ఏంటి ఆ 3 కండిషన్స్? అగ్రిమెంట్ ఉండాలి, ఇన్వాయిస్కి లింకప్ చేయాలి, ప్రపోర్షనేట్ ఐడిసిని మనం రివర్స్ చేయాలి. ఈ 3 కండిషన్స్ ఎప్పుడైతే సాటిస్ఫై అవుతాయో అప్పుడే ఆ డిస్కౌంట్ అనేటువంటిది ఏంటమ్మా? అలౌడ్. రెస్ట్ ఆఫ్ ద కేసెస్ ఏమవుతుందమ్మా? నాట్ అలౌడ్. అట్లానే సెకండరీ డిస్కౌంట్స్ అని ఉంటుందిరా. ఇది కొంచెం అడుగుతున్నాడు ఈ మధ్యకాలంలో. సెకండరీ డిస్కౌంట్స్ అంటే అగ్రిమెంట్లో ముందుగా మెన్షన్ చేయనటువంటి డిస్కౌంట్స్ ఏవైతే ఉంటాయో, అంటే ఎట్ ద టైమ్ ఆఫ్ సప్లై ద డిస్కౌంట్స్ దట్ ఆర్ నాట్ నోన్, మనకి తెలియనటువంటి డిస్కౌంట్స్ ఏవైతే ఉంటాయో, అగ్రిమెంట్లో మెన్షన్ చేయనటువంటి డిస్కౌంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని సెకండరీ డిస్కౌంట్స్ అంటారు. దోస్ టైప్ ఆఫ్ డిస్కౌంట్స్ ఆర్ నాట్ అలౌడ్. అంటే సార్ మీకు ఎగ్జాంపుల్ ఏం చెప్పానంటే, నేను మా రిలయన్స్లో కానీ స్పెన్సర్స్లో కానీ క్యాష్ కౌంటర్ దగ్గర ఒక సపరేట్ ర్యాక్ ఉంటుంది. ఆ ర్యాక్లో ఉన్న ఐటమ్స్ మీద 70%, 80%లో డిస్కౌంట్లు ఇస్తూ ఉంటారు. ఎందుకంటే ఎక్స్పైరీ డేట్ చాలా దగ్గరగా ఉంటుంది, 1 or 2 months ఉండిద్ది. అసలు పూర్తిగా పోగొట్టుకునే కన్నా ఎంతో కొంత రికవరీ చేసుకోవడం బెటర్ కదా అని వాటి మీద 70లు 80లు ఆఫర్లు ఇచ్చేస్తూ ఉంటారు. అలాంటి డిస్కౌంట్స్ని మనం సెకండరీ డిస్కౌంట్స్ అంటారు. బట్ ఆ డిస్కౌంట్స్ అనేవి మనకి అగ్రిమెంట్లో ముందుగా రాసుకోలేదుగా, మనకి తెలియదుగా. అలాంటి డిస్కౌంట్స్ని మనం ఏమంటాము అంటే సెకండరీ డిస్కౌంట్స్ అంటారు. సో సెకండరీ డిస్కౌంట్స్ అనేటువంటివి అలౌడా, నాట్ అలౌడా అమ్మా? డెఫినెట్లీ నాట్ అలౌడ్. Secondary discounts that are not known at the time of making the agreement are not allowed. ఇది with respect to this chapter మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్. దీనిలో అమెండ్మెంట్స్ ఏం లేవురా.
ఓకేమా. ఇక నెక్స్ట్ చాప్టర్ వచ్చేసరికి మనం డిస్కస్ చేయాల్సింది రిజిస్ట్రేషన్. ఒక రకంగా ఇక్కడి నుంచి థియరీ చాప్టర్ స్టార్ట్ అవుతాయమ్మా. ఎందుకంటే ఇందాక మనం అనుకున్న టైమ్ అండ్ వాల్యూ ఆఫ్ సప్లై ఏదైతే ఉంటుందో అది ప్యూర్ ప్రాబ్లమాటిక్. దానిలో థియరీ అడగడానికి ఛాన్స్ 1%, రేర్ అకేషన్స్లో అడగచ్చు. బట్ 99% కేసెస్లో టైమ్ అండ్ వాల్యూ ఆఫ్ చాప్టర్ నుంచి మనకు అడిగేది ఓన్లీ ప్రాబ్లమ్స్. అందుకని ఆ ప్రాబ్లమ్స్కి ఆ చార్ట్స్ ఇప్పుడు ఏదైతే మనం డిస్కస్ చేసామో పాయింట్స్ అవి చదువుకుంటే మోర్ దెన్ సఫిషియంట్. ఎగ్జామ్కి ఇప్పుడు మనం మాట్లాడుకున్న హాఫ్ అన్ అవర్ టాపిక్కే చాలు. అంతకు మించి వాడు, ఎందుకంటే వాడు అడిగేది ప్రాబ్లమ్స్, ఆ ప్రాబ్లమ్స్కి సంబంధించిన ప్రతి పాయింట్ ఈ హాఫ్ అన్ అవర్లో కవర్ అయింది. ఇంతకు మించి వాడు ఎక్స్ట్రా ఏం అడగడు. ముందు వెనకది ముందు చేస్తాడేమో కానీ ఎక్స్ట్రా కంటెంట్ అడిగే ఛాన్సే లేదు. సో అది. ఇక 7th చాప్టర్ ఇప్పుడు ఏదైతే మనం డిస్కస్ చేయబోతున్నామో ఇది వచ్చేసరికి ఏంటో మనకి ఇక్కడి నుంచి ప్యూర్ థియరీ చాప్టర్ స్టార్ట్ అవుతాయి. అంటే థియరీ చాప్టర్స్ అంటే రమ్మా, థియరీ డైరెక్ట్గా అయినా అడగచ్చు, ఇండైరెక్ట్గా అయినా అడగచ్చు. ఇండైరెక్ట్గా అంటే ఏబీసీ అని పేర్లు ఏవైనా ఇచ్చి అక్కడి నుంచి వాడు రాయమని అడగడం. రెండోది కొంచెం సెక్షన్ నెంబర్స్ గుర్తుపెట్టుకోవడం అనేది అవసరం అమ్మ థియరీ చాప్టర్స్లో. ఎందుకంటే రీసెంట్గా వాడి ట్రెండ్ అబ్జర్వ్ చేస్తే ఐటీసీలో పిల్లలకి కొంచెం షాక్ ఇచ్చాడు. రూల్ 86B గురించి రాయండి అని అడిగాడు వాడు. అంతకు సో అలా మనం అడిగితే ఏమవుతుంది అంటే 86B అని పెట్టి మనకి టాపిక్ తెలుసు. రూల్ 86B ఏంటి, 99% ఐటీసీ అంటే ఈరోజు గుర్తుంటుంది అంటే ఇప్పుడే చెప్పి గంటే కాబట్టి. ఆ రోజుకి ఏమైంది అంటే రూల్ 86B గుర్తుకురాదు. సో వీడు కూడా ఏం చేస్తాడంటే, సపోజ్ ఇప్పుడు ప్రొసీజర్ అని మనవాడు చెప్పాడు అనుకోండి. అంటే ఇప్పుడు సపోజ్ రిజిస్ట్రేషన్లో ఉందమ్మా, రిజిస్ట్రేషన్లో ఏం చేయొచ్చు అంటే ప్లీజ్ రైట్ అబౌట్ ద ప్రొసీజర్ ఫర్ క్యాన్సిలేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ షూమోటో అన్న పదం ఇచ్చారనుకోండి, టక్క 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 రాస్తారు. వాడు అలా కాకుండా ప్లీజ్ రైట్ ద ప్రొసీజర్ దట్ వాజ్ ప్రిస్క్రైబ్డ్ అండర్ 29 subsection 2 ఆఫ్ CGST యాక్ట్ అన్నాడు అనుకోండి. ఇది 29(2) ఏంది, 29(2) ఏంటి కొట్టుకుంటా కాసేపు. అంటే ప్రాబ్లం ఏంటంటే థియరీలో ఈ మధ్య కాలంలో ఈ టైప్లో అడుగుతున్నాడు, అంతకుముందు అడిగేవాడు కాదు. రూల్ నెంబర్ 86B 86A అని చెప్పి రెండు ఉంటాయి, రెండు థియరీ కింద అడిగాడు. రూల్ 86A మీకు థియరీ సెల్ఫ్ స్టడీలో ఉంటుంది, ప్యూర్ థియరీ, అది మెటీరియల్లో ఉంటుందిలే ఫాస్ట్ ట్రాక్లో, ఐటీసీలో నేను మాట్లాడేది. అలా రీసెంట్ టైంలో ఏం చేస్తున్నాడు అంటే కొంచెం సెక్షన్ నెంబర్స్ మీద ఫోకస్ పెడుతున్నాడు. అప్పుడప్పుడు ఏదో ఒక్కొక్క క్వశ్చన్ అన్నా ఆ వేలో అడుగుతున్నాడు. కాబట్టి వీలైనంత వరకు మనం సెక్షన్ నెంబర్స్ ఈ చాప్టర్స్లో గుర్తుపెట్టుకోవడం బెటర్. సార్ ఏ చాప్టర్స్లో మనం గుర్తుపెట్టుకోవడం బెటర్ సార్? ఫస్ట్ చాప్టర్ నో నీడ్, అసలు సప్లైలో ఉన్నవే 2, 7 and 8, అక్కడ పెద్ద అడగడానికి ప్రాబిలిటీ లేదు. థర్డ్ చాప్టర్లో ఉన్నవి 2 టాపిక్లు, 9(3) సెక్షన్ 10. ఫోర్త్ చాప్టర్లో సెక్షన్ నెంబర్లే లేవు. ఫిఫ్త్లో ఉన్న మీకు 12(2), 12(3), 12(4) ఇవే. సిక్స్త్లో తీసుకుంటే ఒక 3, 16, 17, 18. సో మీరు అబ్జర్వ్ చేస్తే 5th చాప్టర్ నుంచి అసలు అడగడు, కాబట్టి గుర్తుపెట్టుకోకర్లా, థియరీ అడగడు కాబట్టి సెక్షన్ నెంబర్లతో పని లేదు. థర్డ్ చాప్టరు అది RCM అవునా కాదా అనేది అడుగుతాడు కాబట్టి అసలు ఉన్నది 9(3) ఒకటే, గుర్తుపెట్టుకోవడానికి ఏముంది. కాంపోజిషన్ స్కీమ్ అన్న ఒక్క సెక్షన్ 10. సో పెద్దగా మీరు దాంట్లో ట్విస్ట్ చేసేవి ఏం లేవు. ఫోర్త్లో అసలు సెక్షన్ నెంబర్ లేవు. ఫిఫ్త్లో ఉన్న అడగరు. ఐటీసీలో ఉన్న 2 అడిగేశారు. ఇక అక్కడ మిగిలింది ఏంటంటే 7 నుంచి స్టార్ట్ అవుతాయి. 7లో కూడా మీకు 7 ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి ఎక్కువ. 8లో ఉన్నది ఒకటే సెక్షన్ నెంబర్ 31, చాప్టర్ నెంబర్ 8. చాప్టర్ నెంబర్ 9లో ఉన్న ఒకే ఒక సెక్షన్ 50. 10లో అసలు సెక్షన్ నెంబర్లే లేవు. కాబట్టి కథలో నీతి ఏంటి, సెక్షన్ నెంబర్లు మేజర్గా వాడు అడగగలిగేది గుర్తుపెట్టుకోవాల్సింది రిజిస్ట్రేషన్ ఒకటే. ఈ రిజిస్ట్రేషన్లో మనం డిస్కస్ చేసేవి క్లాస్ రూమ్లో ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ వన్స్ 22, 23, 24, 27, 29. ఇవి క్లాస్ రూమ్ డిస్కషన్ మనం చేస్తాం. ఇప్పుడు 22, 23, 24, 27, 29. సో ఇనిషియల్గా మనం 22తో స్టార్ట్ అవుదాం. వేరేస్ విత్ రెస్పెక్ట్ టు 22 ఏ టాపిక్తో డీల్ చేస్తుందమ్మా? పర్సన్స్ లయబుల్ ఫర్ రిజిస్ట్రేషన్ ఆన్ మీటింగ్ ఏ ప్రిస్క్రైబ్డ్ క్రైటీరియా. అంటే ఏంటమ్మా మనకు వచ్చేసరికి అక్కడ టర్న్ ఓవర్ లిమిట్స్. ఎంత టర్న్ ఓవర్ లిమిట్స్? ఎంఎంటీఎన్ అంటే మణిపూర్, మిజోరాం, త్రిపుర, నాగాల్యాండ్. రిజిస్ట్రేషన్ లిమిట్ ఎంతమ్మా? ఎంత అని చెప్తాడు మనవాడు వచ్చేసరికి 10 lakhs. గుడ్స్కా సర్వీస్కా బోత్. ఓకే. తర్వాత
టీ సంపు, టీ షర్ట్ ఆఫ్ సంపూర్ణేష్ బాబు. టీ సంపు అయితే గనక లిమిట్లు ఎంతమ్మా మనకి 20 lakhs. ఏంటా టీ సంపు? టీ తెలంగాణ, ఎస్ సిక్కిం, ఏ అరుణాచల్ ప్రదేశ్, ఎం మేఘాలయ, పి పుదుచ్చేరి, యు ఉత్తరాఖండ్. ఈ 6 స్టేట్స్ మనం తీసుకుంటే లిమిట్ ఎంతమ్మా? గూడ్స్ అయినా సర్వీస్ అయినా మనకు వచ్చేసరికి 20 lakhs. ఇవి కాకుండా రెస్ట్ ఆఫ్ ఇండియా అంతా కూడా ఎక్స్క్లూజివ్ సప్లయర్ ఆఫ్ ద గూడ్స్ అయితేనేమో 40 lakhs, ఎక్స్క్లూజివ్ సప్లై ఆఫ్ సర్వీస్ అయితేనేమో 20 lakhs. ఇవి కాకుండా రెస్ట్ ఆఫ్ ఇండియా అంతా కూడా ఎక్స్క్లూజివ్ సప్లయర్ ఆఫ్ ద గూడ్స్ అయితేనేమో 40 lakhs, ఎక్స్క్లూజివ్ సప్లయర్ ఆఫ్ ద సర్వీస్ అయితేనేమో 20 lakhs. సార్ మరి గూడ్స్ ప్లస్ సర్వీస్ రెండు చేస్తే విచ్ ఎవర్ ఈజ్ లోయర్, 40 or 20, విచ్ ఎవర్ ఈజ్ లోయర్ మా 20. కానీ ఈవెన్ దో సప్లయర్ ఆఫ్ ద గూడ్స్ అయినా కొన్ని కేసెస్లో మాత్రం 40 lakhs కాకుండా 20 lakhs లిమిటే అప్లై అవుతుంది. అవి ఆ కేసెస్: ఐస్ క్రీమ్, పాన్ మసాలా, టొబాకో, ఫ్లై యాష్ బ్రేక్స్, బిల్డింగ్ బ్రేక్స్, రూఫింగ్ టైల్స్, రైట్. ఫాసిల్ మీల్స్ అంటే లేదురా సున్నప్రాయతో చేసినవి, రాయలసీమ సైడ్ వాడతాడు అనుకుంటా. అటు వెళ్ళేటప్పుడు ఇటుకలు బదులుగా తెల్లటివి ఇటుకలు లాంటివి వాడుతూ ఉంటారు, రాయలసీమ సైడే కదా. హట్స్ వేసేటప్పుడు గుడిసెలు చాలాసార్లు చూస్తూ ఉంటాం బస్సులో వెళ్ళేటప్పుడు, బైపాస్లో తగులుతూ ఉంటాయి. ఈ సున్నప్రాయతో రాళ్ళు ఉంటాయి గట్టివి, వాటిని ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు, రాయలసీమ సైడే కదా. మనం వెళ్ళేటప్పుడు బైపాస్లో చాలాసార్లు కనబడుతూ ఉంటాయి, వైట్ కలర్వి సున్నప్రాయతో చేసినవి, అవి వాడుతుంటారు అటు సైడ్. పిడుగురాళ్ళ సైడ్ కూడా వాడతాడు అనుకుంటా కదరా, అటు కూడా సున్నప్రాయ ఎక్కువ అనుకుంటా పిడుగురాళ్ళ సైడ్. లేరా ఎవరు అటు సైడ్ వాళ్ళు లేరా? సరే, అటు సైడ్ కూడా సున్నప్రాయ ఎక్కువ ఉంటుంది అనుకుంటా, దాన్ని ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు అటు సైడ్ పీపుల్. ఓకే, బ్రీతింగ్ తీసుకోండి అమ్మా. ఎస్, ఓకే. దీనిలో మీరు కాంపోజిషన్ స్కీమ్లో ఉన్న పాయింట్స్ ఇక్కడ కూడా మనకి అప్లై అవుతాయి. కాంపోజిషన్ స్కీమ్లో నోటిఫైడ్ గూడ్సే ఎక్సెప్ట్ ఏరేటెడ్ వాటర్. ఒక్క ఏరేటెడ్ వాటర్ కాకుండా రిమైనింగ్ కాంపోజిషన్ స్కీమ్లో ఉన్నటువంటి నోటిఫైడ్ గూడ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఏమవుతాయమ్మా? ఇక్కడ అప్లై అవుతాయి. ఏంటి వీటన్నిటికీ? ఈవెన్ దో ఇది సప్లయర్ ఆఫ్ ద గూడ్స్ అయినా కానీ ఇన్స్టెడ్ ఆఫ్ 40 lakhs లిమిట్ ఎంత అప్లై అవుతుందమ్మా? 20 lakhs లిమిట్ విల్ బి అప్లికబుల్. ఇది వాడు చెప్పిన పాయింట్. ఓకే, ఇంకా పాయింట్స్ వచ్చి మరి 24 ఏ టాపిక్తో డీల్ చేస్తుందమ్మా? కంపల్సరీ రిజిస్ట్రేషన్ అంటే 22లో ఒక ప్రిస్క్రైబ్డ్ టర్న్ ఓవర్ దాటితేనే యు ఆర్ లయబుల్ ఫర్ రిజిస్ట్రేషన్. కానీ 24 కింద ఎప్పుడైతే నేనేమి నోటిఫై చేస్తారో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద టర్న్ ఓవర్తో సంబంధం లేకుండా మనవాడు ఏం చేస్తాడమ్మా? రిజిస్ట్రేషన్ అనేటువంటిది ఏం చేస్తాడని చెప్తాం, చేయించుకోవాల్సిన నీడ్ అరైజ్ అవుతుంది. దట్ వన్ ఈజ్ నోన్ యాజ్ కంపల్సరీ రిజిస్ట్రేషన్. అంటే 24 కింద ఎప్పుడైతే ఆ పర్సన్స్ని మనం నోటిఫై చేస్తామో ఏమని చెప్తాము వచ్చేసరికి మనం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద టర్న్ ఓవర్ వీఆర్ లయబుల్ టు గెట్ ద రిజిస్ట్రేషన్. దానిలో ఫస్ట్ పాయింట్ ఇంటర్ స్టేట్ సప్లయర్ ఆఫ్ ద గూడ్స్. ఎప్పుడైతే గూడ్స్ని మనం ఇంటర్ స్టేట్లో సప్లై చేస్తున్నామో అన్ని కేసుల్లోనూ మనకి ఏమవుతుందమ్మా వచ్చేసరికి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ టర్న్ ఓవర్, ఏ రోజైతే నువ్వు ఇంటర్ స్టేట్ సప్లై చేస్తావో అక్కడి నుంచి విత్ ఇన్ 30 daysలోగా మనవాడు ఏం చేయాల్సి ఉంటుందమ్మా? అప్లై చేయాలి ఆర్సీకి. అది ఫస్ట్ పాయింట్. ఓకే, రెండోది కానీ ఏదో హ్యాండీక్రాఫ్ట్ గూడ్స్ అని రాశారు ఇక్కడ. ఏంటో ఇది అంటే నువ్వు హ్యాండీక్రాఫ్ట్ గూడ్స్ని ఈవెన్ దో ఇంటర్ స్టేట్లో సప్లై చేస్తున్నా అసలు రిజిస్ట్రేషన్ అవసరం లేదు అని 24 ప్రకారం కంపల్సరీ రిజిస్ట్రేషన్ అవసరం లేదనే అమ్మ. హీ ఈజ్ నాట్ రిక్వైర్డ్ టు టేక్ కంపల్సరీ రిజిస్ట్రేషన్ యాజ్ పర్ 24. వాడు ఏం చేయాల్సిందేనమ్మా? 22 ప్రకారం లిమిట్ ఎప్పుడైతే ఎక్సీడ్ అవుతుందో ఈజ్ లయబుల్ టు గెట్ ద రిజిస్ట్రేషన్. అంతేగాని 24 ప్రకారం రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిన నీడ్ ఉందమ్మా? నో నీడ్ ఫర్ దట్. అది పాయింట్. ఓకే, నెక్స్ట్ వన్ ఆర్సీఎం రిసిపియంట్. అంటే ఎవరెవరైతే 9(3) ఇందాక మనం మార్నింగ్ సెషన్లో అనుకున్నట్టుగా ఆర్సీఎం రిసిపియంట్స్ ఎవరైతే ఉంటారో
వాళ్ళందరూ కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దే టర్న్ ఓవర్ దే ఆర్ లయబుల్ టు గెట్ దెమ్సెల్స్ రిజిస్టర్డ్. రిసిపియంట్ సప్లయర్ ఎక్కడ రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సింది? రిసిపియంట్. సార్ మరి సప్లయర్ భరిస్తే ఏంటి? అక్కర్లేదు అసలు రిజిస్ట్రేషన్. ఎందుకని ఆర్సీఎంలో రిజిస్ట్రేషన్ చేయించుకోవడం, ట్యాక్స్ పే చేయడం, రిటర్న్లు ఫైల్ చేయడం ఇవన్నీ రిసిపియంట్ చేసుకుంటున్నాడు. అలాంటప్పుడు ఎక్స్క్లూజివ్ ఆర్సీఎం సప్లయర్ అయితే వాడు రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకని అంటే ఆర్సీఎం రిసిపియంట్ ఈజ్ లయబుల్ ఫర్ కంపల్సరీ రిజిస్ట్రేషన్ కాబట్టి. నెక్స్ట్ వన్ ఎన్ఆర్టీపీ. ఎన్ఆర్టీపీ అంటేనమ్మా నాన్ రెసిడెంట్ ట్యాక్సబుల్ పర్సన్. అంటే ఎవరు? ఫారినర్ హూ ఈజ్ మేకింగ్ అకేషనల్ సప్లైస్ ఇన్ ఇండియా అనుకున్నాం. వాడు చేసేది బిజినెస్ చాలా షార్ట్ స్పానే కాబట్టి వాడు కంపల్సరీగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. అట్లానే నెక్స్ట్ వన్ ప్రిన్సిపల్ ఏజెంట్ రిలేషన్. ఏ ఏజెంట్స్ కంపల్సరీ రిజిస్ట్రేషన్ కింద కవర్ అవుతారమ్మా? ఏ ఏజెంట్స్ కంపల్సరీ రిజిస్ట్రేషన్ కింద కవర్ అవుతారు? అంటే అసలు డీమ్డ్ సప్లై కింద ఏ ఏజెంట్స్ అయితే కవర్ అవుతారో దోస్ పీపుల్ ఆర్ రిక్వైర్డ్ టు గెట్ కంపల్సరీ రిజిస్ట్రేషన్. డీమ్డ్ సప్లైస్ కింద ఎవరు కవర్ అవుతారు? ఇన్వాయిస్ ప్రిన్సిపల్ పేరు మీద కాకుండా ఏజెంట్ పేరు మీద ఉందనుకోండి, డీమ్డ్ సప్లై అప్లై అవుతుంది. ప్రిన్సిపల్ ఏజెంట్ రిలేషన్లో ఇన్వాయిస్ అనేటువంటిది ప్రిన్సిపల్ పేరు మీద కాకుండా ఏజెంట్ పేరు మీద ఉంటే గనక డీమ్డ్ సప్లై అనేటువంటి కాన్సెప్ట్ అప్లై అవుతుంది. ఎప్పుడైతే డీమ్డ్ సప్లై అనే కాన్సెప్ట్ అప్లై అయిందో దోస్ ఏజెంట్స్ ఆర్ లయబుల్ ఫర్ కంపల్సరీ రిజిస్ట్రేషన్. అది వాడు చెప్పిన పాయింట్. నెక్స్ట్ వన్ తలుచుకుంటున్నారా తిట్టుకుంటున్నారా? వేరే సాత్వికం వాడు తలుచుకొని ఉంటాడులే పాపం. ఎస్ సరే ఫైన్. పర్సన్స్ నోటిఫైడ్ బై ద గవర్నమెంట్. పర్సన్స్ నోటిఫైడ్ బై ద గవర్నమెంట్ అంటే ఏంటమ్మా? మనకు వచ్చేసరికి ఇక్కడ ఎవరెవరిని గవర్నమెంట్ ఏమన్నా మళ్ళీ నోటిఫై చేసింది ఎవరిని? వెరీ గుడ్. ఈసీఓ నోటిఫైడ్ అండర్ 9 సబ్సెక్షన్ 5. 9(5)లో ఏ ఈసీఓస్ని అయితే మన వాళ్ళు చెప్పారో ఆ ఈసీఓస్ దే ఆర్ లయబుల్ ఫర్ కంపల్సరీ రిజిస్ట్రేషన్. అంటే ఎవరు 9(5)లో చెప్పిన వాళ్ళు? అంటే ఎవరు? హౌస్ కీపింగ్ సర్వీసెస్, హోటల్ అకామిడేషను, ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ప్యాసింజర్స్, ఫుడ్ అగ్రిగేటర్స్ లైక్ జొమాటో, స్విగ్గీ. వీళ్ళ నలుగురు 9(5)లో నోటిఫై చేశారమ్మా. దోస్ ఆర్ రిక్వైర్డ్ టు టేక్ ద కంపల్సరీ రిజిస్ట్రేషన్. అట్లానే ఇంకెవరినైనా నోటిఫై చేశారా? ఎస్, ఎనీ అదర్ ఈసీఓ. ఏ ఈసీఓ అయినా లయబుల్ టు గెట్ ద కంపల్సరీ రిజిస్ట్రేషన్. ఓకే, ఇంకెవరైనా ఉన్నారా? ఎస్, పర్సన్స్ సప్లయింగ్ ద గూడ్స్ త్రూ ఈసీఓ ఆఫ్ ద గూడ్స్. ఈసీఓ ఆఫ్ ద గూడ్స్ ద్వారా గూడ్స్ని సప్లై చేయడం అంటే ఇప్పుడు అమెజాన్ ఉంది. అమెజాన్లో ఎవరైనా సెల్లర్ రిజిస్టర్ చేయించుకొని త్రూ అమెజాన్ సప్లై చేస్తున్నాడు అనుకోండి, అమెజాన్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. అమెజాన్తో పాటుగా అమెజాన్ ద్వారా ఏ సెల్లర్ అయితే గూడ్స్ని సప్లై చేస్తున్నాడో ఆ పర్సన్ కూడా కంపల్సరీగా ఏం చేయాలమ్మా? రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. అంటే ముగ్గురు 9(5) కింద నోటిఫై చేసిన ఈసీఓస్. ఎనీ అదర్ ఈసీఓ హూ ఈస్ రిక్వైర్డ్ టు కలెక్ట్ ద టీసీఎస్. పర్సన్స్ ఆర్ ద సెల్లర్స్ సప్లయింగ్ త్రూ ఈసీఓస్. ఈ ముగ్గురు కూడా కంపల్సరీగా మనం వాడు ఏం చేయాల్సిందేనమ్మా? రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిందే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దైర్ టర్న్ ఓవర్. నెక్స్ట్ వన్ సిటిపి. అంటే ఎవరమ్మా? క్యాజువల్ ట్యాక్సబుల్ పర్సన్. అంటే ఇండియాలో ఏదో ఒక స్టేట్లో ఫిక్స్డ్ ప్లేస్ ఆఫ్ బిజినెస్ ఉండి రిమైనింగ్ స్టేట్స్ నుంచి అకేషనల్గా సప్లై చేసే పని అయితే ఆ పర్సనే మనం ఏమంటామమ్మా? సిటిపి అంటారు. వాడు కూడా షార్ట్ స్పానే కాబట్టి బిజినెస్ చేసేది కంపల్సరీ లయబుల్ టు గెట్ ద రిజిస్ట్రేషన్. బట్ హ్యాండీక్రాఫ్ట్ గూడ్స్ అయితే అక్కర్లేదు. ఎప్పటి వరకు? టర్న్ ఓవర్ లిమిట్ క్రాస్ అవ్వనంత వరకు. నెక్స్ట్ వన్ టీడీఎస్ ఆర్ టీసీఎస్ కలెక్టర్స్. ఇది మనకు అక్కర్లేదు, విని వదిలేయండి. ఐఎస్డి. ఐఎస్డి అంటే ఫుల్ ఫామ్ ఇన్పుట్ సర్వీస్ డిస్ట్రిబ్యూటర్ కానీ ఓఐడిఏఆర్ ప్రొవైడింగ్ సర్వీసెస్ టు ఎన్టీఓఆర్. ఓఐడిఆర్ అంటే ఆన్లైన్ ఇన్ఫర్మేషన్ డేటాబేస్ యాక్సెస్ ఆర్ రిట్రైవల్ సర్వీసెస్. అంటేనమ్మా ఓటీటీ ప్లాట్ఫామ్స్ కానీ క్లౌడ్ సర్వీసెస్ కానీ, అంటే అమెజాన్ ప్రైమ్ వీడియోస్, హాట్స్టార్, నెట్ఫ్లిక్స్ ఇలాంటివి క్లౌడ్ సర్వీసెస్ ఇవన్నీ ఓఐడిఆర్ కిందకు వస్తాయి.
ఎవరైతే ఓఐడిఆర్ సర్వీస్ను ప్రొవైడ్ చేస్తున్నారో ఆల్ దోస్ పీపుల్ ఆర్ రిక్వైర్డ్ టు టేక్ ద కంపల్సరీ రిజిస్ట్రేషన్. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. ఓకేనామా? వీళ్ళందరూ కూడా 24 కింద కవర్ అయ్యారు కాబట్టి ఏం చేయాల్సింది? కంపల్సరీ దే ఆర్ లయబుల్ టు గెట్ ద రిజిస్ట్రేషన్. నెక్స్ట్ వన్, పర్సన్స్ నాట్ లయబుల్ టు గెట్ ద రిజిస్ట్రేషన్ ఈస్ కవర్డ్ అండర్ సెక్షన్ 23. దానిలో ఫస్ట్ పాయింట్, ఎక్స్క్లూజివ్గా ఎగ్జామ్టెడ్ సప్లైస్ చేస్తున్నా, ఎక్స్క్లూజివ్గా ట్యాక్సబుల్ సప్లైస్ చేస్తున్నా, those people are not required to take the registration at all. నువ్వు ఎక్స్క్లూజివ్గా ఎగ్జామ్టెడ్ సప్లైస్ చేస్తున్నా, ఎక్స్క్లూజివ్గా నాన్ ట్యాక్సబుల్ సప్లైస్ చేస్తున్నా, those people are not required to take the registration. రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ వన్, ఫార్మర్, అగ్రికల్చరిస్ట్ అంటే ఎవరమ్మా? ఫార్మర్ కూడా ఏం చేయాల్సినటువంటి అవసరం లేదమ్మా, రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సినటువంటి అవసరం లేదు. నెక్స్ట్ వన్, పర్సన్స్ హూ ఆర్ మేకింగ్ ఎక్స్క్లూజివ్ ఆర్సీఎం సప్లైస్. ఇందాకే చెప్పాను, ఆర్సీఎంలో రిసిపియంట్ రిజిస్ట్రేషన్ చేయించుకొని జిఎస్టీ కడతాడు కాబట్టి ఆర్సీఎం ఎక్స్క్లూజివ్ సప్లయర్ అయితే కనుక ఏం చేయాల్సినటువంటి అవసరం లేదమ్మా, ఈజ్ నాట్ రిక్వైర్డ్ టు టేక్ ద రిజిస్ట్రేషన్. నెక్స్ట్ వన్, ఇవి తెలిసినవి అమ్మా. సప్లయర్ ఆఫ్ ద గూడ్స్ ఇంటర్ స్టేట్ అయితే కంపల్సరీ లైబుల్ ఫర్ రిజిస్ట్రేషన్ అన్నా. అదే సర్వీస్ అనుకోండి, లిమిట్ దాటితేనే. ఆ పాయింట్ కూడా ఇక్కడ చెప్తాడు. ఆ తర్వాత మనకు వచ్చేసరికి అమ్మా, ఇదిగోండి హ్యాండీక్రాఫ్ట్ గూడ్స్. హ్యాండీక్రాఫ్ట్ గూడ్స్ అయితే పొజిషన్ ఏంటమ్మా మనకు వచ్చేసరికి, వాళ్ళు కూడా లిమిట్ దాటితేనే దే ఆర్ లయబుల్ టు గెట్ ద రిజిస్ట్రేషన్ అనుకున్నాం. అది ఇంటర్ స్టేట్లో సప్లై చేస్తున్నా లేదు సిటీపీ అయినా వాడు ఓన్లీ ఎప్పుడు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలమ్మా, ఆ ప్రిస్క్రైబ్డ్ లిమిట్స్ దాటితేనే ఈజ్ లయబుల్ టు గెట్ ద రిజిస్ట్రేషన్. సో ఇక్కడ మేజర్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ మూడే: ఎక్స్క్లూజివ్ ఎగ్జామ్టెడ్ సప్లైస్ అయినా, ఎక్స్క్లూజివ్ నాన్ ట్యాక్సబుల్ సప్లైస్ అయినా, లేదు అగ్రికల్చరిస్ట్ అయినా, వీళ్ళు ఏం చేయాల్సినటువంటి అవసరం లేదు అని చెప్తాం. దే ఆర్ నాట్ రిక్వైర్డ్ టు టేక్ ఎనీ రిజిస్ట్రేషన్. సార్ ఇందాక నుంచి 10, 20, 40 ఇలా అనుకున్నాం కదా, మరి అలాంటప్పుడు ఎప్పటిదాకా మనం రిజిస్ట్రేషన్ చేయించాల్సినటువంటి అవసరం లేదు, అగ్రిగేట్ టర్న్ ఓవర్ దాటినంత వరకు అన్న. సార్ ఇంతకీ అసలు అగ్రిగేట్ టర్న్ ఓవర్ అంటే ఏంటి? చల్లగా ఉంటాయిరా వాటర్, విక్స్ బిల్డ్ వేసుకో. త్రోట్ మీద నుంచి ఇబ్బంది పెడుతుంది రా బాగా. పర్లా, సాటర్డే కదా క్యూర్ అయిపోయింది, విక్స్ వేసాం కదా, విక్స్ తీసుకున్నాం కదా, సెట్ అయిపోతుంది. ఓకే ఫైన్. సో ఇంతకీ 10 కానీ 20 కానీ 40 కానీ లిమిట్స్ ఏవైతే ఉంటాయో, సో ఆ లిమిట్స్ని కౌంట్ చేయాలి అంటే అగ్రిగేట్ టర్న్ ఓవర్ ఎంత అంటాడు. ఎంతమ్మా అగ్రిగేట్ టర్న్ ఓవర్ ఎంతకి? ఎలా క్యాలిక్యులేట్ చేయాలి మనం? సేమ్ పాయింట్ ఎక్కడ కూడా వస్తుంది మనకి, కాంపోజిషన్ స్కీమ్లో కూడా వస్తుంది. ఎంత టర్న్ ఓవర్ అంటే ఏమేమి వస్తాయి? taxable supplies plus exempted supplies plus exports plus interstate supplies minus GST minus RCM purchases చేస్తే వచ్చేది ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఏమంటామమ్మా? అగ్రిగేట్ టర్న్ ఓవర్ అంటాం. ఈ అగ్రిగేట్ టర్న్ ఓవర్ ఆ ప్రిస్క్రైబ్డ్ లిమిట్స్ ఎప్పుడైతే ఎక్సీడ్ అవుతుందో దెన్ ఓన్లీ వీఆర్ లయబుల్ టు గెట్ ద రిజిస్ట్రేషన్ అన్నాం. సార్ ఇప్పుడు ఈ 10, 20, 40 అనేవి స్టేట్ వైజ్గా తీసుకోవాలా, కంట్రీ వైజ్గా తీసుకోవాలా? ఏమా స్టేట్ వైజ్గానా కంట్రీ వైజ్గానా? కంట్రీ వైజ్గా. ఒకే పాన్ కంట్రీ వైడ్గా మనకు ఉన్నప్పుడు
ఎన్ని స్టేట్స్లో అయితే మనకి ప్లేస్ ఆఫ్ బిజినెస్లు ఉంటాయో అన్ని స్టేట్స్వి మనం యాడ్ చేసుకొని అగ్రిగేట్ టర్న్ ఓవర్ని ఫైండ్ అవుట్ చేయాలి. సార్ మరి అలాంటప్పుడు ఒక యూనిట్ ఏమో ఏపీలో, ఇంకొక యూనిట్ వచ్చేసరికి ఏమో మిజోరాంలో ఉందనుకోండి, అది సప్లై ఆఫ్ ద గూడ్స్ అనుకోండి, అప్పుడు లిమిట్ ఎంత? ఏపీ అయితే నార్మల్గా లిమిట్ ఎంత? 40 lakhs. అదే మిజోరాం అయితే కనుక లిమిట్ ఎంత? 10 lakhs. ఏ లిమిట్ని మనం బేస్ కింద తీసుకోవాలి? 10 lakhs. whichever is lower. సో సేమ్ కాన్సెప్ట్. సార్ ఇప్పుడు మరి మాస్టర్ మైండ్స్ 2 స్టేట్స్లో ఉంది కదా, ఏపీ అండ్ తెలంగాణ. ఎన్ని ఆర్సీలు కావాలి? 2 RCs. ఇప్పుడు ఏపీలో మాస్టర్ మైండ్స్ తీసుకున్నటువంటి రిజిస్ట్రేషన్ని మనం ఏమంటాం? సిజిఎస్టీ రిజిస్ట్రేషనా, ఎస్జిఎస్టీ రిజిస్ట్రేషనా? ఏ రిజిస్ట్రేషన్ అంటామమ్మా మనం వచ్చేసరికి? జిఎస్టీ రిజిస్ట్రేషన్ అంట. సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ ఇలా సపరేట్ రిజిస్ట్రేషన్ ఉండవమ్మా. దెర్ ఈస్ నో ట్యాక్స్ స్పెసిఫిక్ రిజిస్ట్రేషన్ అండర్ అవర్ జిఎస్టీ. సో వన్స్ ఒకసారి నువ్వు సిజిఎస్టీలో అప్లై చేస్తే డీమ్డ్ టు బి అప్లైడ్ అండర్ ఎస్జిఎస్టీ, ఎస్జిఎస్టీలో అప్లై చేస్తే డీమ్డ్ టు బి అప్లైడ్ అండర్ సిజిఎస్టీ. గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ మేజర్గా అవే మనం. సరే ఇప్పుడు నేను ఏపీ నుంచి రెస్టారెంట్ రన్ చేస్తున్నాను, తెలంగాణలో వైన్ షాప్ రన్ చేస్తున్నాను. సపోజ్ రెండు అక్కడ బాగుంటున్నాయండి, ఫైన్ సేల్స్, ఫైన్ ఎనీవే సేల్స్ బాగుంటున్నాయండి. కేరళ మనం ఎక్కడ సప్లై చేయగలం? మొత్తం గవర్నమెంటేగా కేరళ. గోవాలో అయినా నీకు బయటికి రావడానికి కుదరదు, అది అక్కడే నువ్వు ఏదైనా సరే. సో కాబట్టి తెలంగాణ బెస్ట్ ప్లేస్ ఫైన్ బిజినెస్ చేసుకోవడానికి. సరే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఓకే వేరండి, ఇప్పుడు నేనేం చేశానమ్మా, మన ఏపీలో వచ్చేసరికి ఏమో రెస్టారెంటు, తెలంగాణలో వచ్చేసరికి ఏమో వైన్ షాప్ రన్ చేస్తున్నాను. రెండింటి టర్న్ ఓవర్ కలిపి ఫర్ ఎగ్జాంపుల్ 25 lakhs ఉందనుకోండి. నేను లైబులా నాట్ లైబులా రిజిస్ట్రేషన్కి? లైబులా నాట్ లైబులా? ఏపీకి నార్మల్గా లిమిట్ ఎంత? 40. తెలంగాణకి లిమిట్ ఎంత? 20. ఏది అప్లై చేయాలి? 20 lakhs అప్లై చేయాలి. ఏది అప్లై చేయాలమ్మా మనం వచ్చేసరికి? 20 lakhs అప్లై చేయాలి. ఈ 20 lakhs అప్లై చేస్తే మన టర్న్ ఓవర్ ఎంత వచ్చింది ఇప్పుడు? 25. లైబులా నాట్ లైబులా? లైబుల్. మరి లైబుల్ అయినప్పుడు ఎన్ని స్టేట్స్ నుంచి ఆర్సీ తీసుకోవాలి? ఎన్ని స్టేట్స్ నుంచి మనం ఆర్సీ తీసుకోవాలి? ఓన్లీ 1. ఏపీ నుంచి మాత్రమే మనం ఏం చేయాలమ్మా? ఆర్సీ తీసుకోవాలి. ఎందుకని తెలంగాణ నుంచి అక్కర్లేదు, అక్కడి నుంచి మనం చేస్తున్నవి నాన్ ట్యాక్సబుల్ సప్లైస్ కాబట్టి. ఏ స్టేట్స్ నుంచి అయితే మనం ట్యాక్సబుల్ సప్లైస్ చేస్తామో ఆ స్టేట్స్ నుంచి మాత్రమే మనం ఆర్సీకి అప్లై చేయాలి. తెలంగాణలో మనం రన్ చేస్తున్నది వైన్ షాప్, నాన్ ట్యాక్సబుల్ సప్లై కాబట్టి తెలంగాణ నుంచి మనం ఏం చేయాల్సినటువంటి అవసరం లేదమ్మా, ఆర్సీకి అప్లై చేయాల్సినటువంటి అవసరం లేదు. ఏ స్టేట్స్ నుంచి అయితే మనం ట్యాక్సబుల్ సప్లైస్ చేస్తామో వాటి నుంచి మాత్రమే మనం ఏం చేయాలమ్మా? ఆర్సీకి అప్లై చేయాలి. సో కాబట్టి ఏపీ నుంచి మనం ట్యాక్సబుల్ సప్లైస్ చేస్తున్నాం, ఆర్సీకి అప్లై చేసాం. అదే తెలంగాణ అయితే కనుక మనకి పొజిషన్ ఏంటమ్మా? నాన్ ట్యాక్సబుల్ సప్లై కాబట్టి ఆర్సీకి అప్లై చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇవి మేజర్ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి అక్కడ. ఆ తర్వాత ఇది ఒకటి కొంచెం ఇంపార్టెంట్. ఎఫెక్టివ్ డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అంటే ఈ పాయింట్ ఏం లేదమ్మా, ఏ రోజైతే రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిన లయబిలిటీ అరైజ్ అయిందో అక్కడి నుంచి వితిన్ 30 daysలోగా కనుక మనం అప్లై చేస్తే ఈవెన్ దో ఆర్సీ సబ్సిక్వెంట్గా గ్రాంట్ చేసిన ఎఫెక్టివ్ డేట్ మనకేమవుతుందమ్మా? ద డేట్ వెన్ వీ బికమ్ లయబుల్ ఫర్ రిజిస్ట్రేషన్. సపోజ్ September 1st మన టర్న్ ఓవర్ క్రాస్ అయింది, September 10th ఆర్సీకి మనం అప్లై చేసాం, September 15th ఆర్సీ గ్రాంట్ చేశారు అనుకోండి. వాట్ ఈస్ ఎఫెక్టివ్ డేట్ ఆఫ్ ఆర్సీ మా? September 1st. ఎందుకని? September 1st టర్న్ ఓవర్ క్రాస్ అయింది, September 10th మనం అప్లై చేసాము అంటే వితిన్ 30 days, ఆఫ్టర్ 30 days? వితిన్ 30 days. వితిన్ 30 days కాబట్టి ఈవెన్ దో సబ్సిక్వెంట్గా September 15th ఆర్సీ మనకు గ్రాంట్ చేసిన ఎఫెక్టివ్ డేట్ మనకేమవుతుందమ్మా? September 1st. అలా కాకుండా మనం October 20th ఆర్సీకి అప్లై చేసామనుకోండి, రిజిస్ట్రేషన్ లయబిలిటీ ఏమో September 1st, అప్లై చేసిందేమో October 20th, అంటే వితిన్ 30 days, ఆఫ్టర్ 30 days? ఆఫ్టర్ 30 days. అలాంటప్పుడు ఎఫెక్టివ్ డేట్ మనకి ఏమవుతుందమ్మా?
ఎఫెక్టివ్ డేట్ ఏమవుతుందమ్మా? ద యాక్చువల్ డేట్ ఆఫ్ ఆర్సీ October 29th ఇచ్చామనుకోండి. సపోజ్ ఆర్సీ October 29th విల్ బి ద ఎఫెక్టివ్ డేట్. అది వాడు చెప్పేది ఒక పాయింట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 27 ఏంటి అసలు ఈ 27 మా? సిటిపి ఎన్ఆర్డిపికి సంబంధించినటువంటి సపరేట్ రిజిస్ట్రేషన్ ప్రొసీజర్. ఒక నార్మల్ రిజిస్ట్రేషన్ ప్రొసీజర్తో కంపేర్ చేస్తే సిటిపి లేదా ఎన్ఆర్డిపికి డిఫరెంట్గా ఉండేటువంటి పాయింట్స్ ఏంటి అనేవి ఇక్కడ ఇస్తారు. సో సిటిపి అండ్ ఎన్ఆర్డిపి విషయానికి వచ్చేసరికి రిమైనింగ్ పీపుల్ అందరూ కూడా వన్స్ బిజినెస్ కమెన్స్ చేసి వాళ్ళ టర్న్ ఓవర్స్ స్పెసిఫైడ్ లిమిట్స్ క్రాస్ చేసిన దగ్గర నుంచి వితిన్ 30 డేస్లోగా ఆర్సీకి అప్లై చేస్తే మన సిటిపి కానీ ఎన్ఆర్డిపి కానీ 5 days బిఫోరే మన వాళ్ళు ఆర్సీకి ఏం చేయాలమ్మా? అప్లై చేయాలి. రిమైనింగ్ పీపుల్ అందరూ కూడా ఏం చేస్తారమ్మా? మన వాళ్ళు టర్న్ ఓవర్ లిమిట్ క్రాస్ అయిన దగ్గర నుంచి 30 డేస్లోగా ఆర్సీకి అప్లై చేస్తే సిటిపి కానీ ఎన్ఆర్డిపి కానీ ఏమని చెప్తావమ్మా మనం? 5 days బిఫోర్ ఏ బిజినెస్ కమెన్స్ చేయడానికి ఆర్సీకి అప్లై చేయాలి. అది ఫస్ట్ డిఫరెన్స్. రెండోది, రిమైనింగ్ పీపుల్ అందరికీ కూడా వన్స్ ఆర్సీ గన గ్రాంట్ చేస్తే లైఫ్ లాంగ్ వ్యాలిడిటీ ఉంటుంది. కానీ unless we surrenders it or department cancels it. But whereas with respect to CTP and NRDP, validity period of RC enta ante minimum 1 day, maximum 90 days. Sir, further ga dini extend cheyocha? Yes, another 90 days manam dini extend cheyochu. Remaining people andaru kuda once okasari RC grant cheste lifelong validity untundi. కానీ సిడిపి కానీ ఎన్ఆర్డిపి కానీ మినిమం 1 day, మ్యాక్సిమం 90 days. సార్ ఫర్దర్గా దీన్ని ఎక్స్టెండ్ చేయడానికి పాసిబిలిటీ ఉందా? ఎస్. ఎంత టైం పీరియడ్? అనదర్ 90 days. అంటే మ్యాక్సిమం సిడిపి కెపాసిటీలో మనం ఎంతకాలం బిజినెస్ని కంటిన్యూ చేయొచ్చు? 90 + 90 ఎంతమ్మా? 180 days. 180 days వరకు కంటిన్యూ అవ్వచ్చు. ఆ టైం దాటింది అనుకోండి, ఇక 27 కింద కుదరదు. 22 కింద కంపల్సరీగా మనం ఆర్సీకి ఏం చేయాల్సిందేనమ్మా? అప్లై చేయాల్సిందే. అది వాడు చెప్పే రెండో పాయింట్. థర్డ్ పాయింట్, రిమైనింగ్ పీపుల్ అందరూ కూడా ఎయిదర్ మంత్లీ ఆర్ క్వార్టర్లీ ట్యాక్స్ పే చేస్తే రిమైనింగ్ పీపుల్ అందరూ కూడా సెక్షన్ 9 ఫాలో అవుతున్నారు అనుకోండి, మంత్లీ ట్యాక్స్ పే చేస్తారు. కాంపోజిషన్ స్కీమ్లో ఉన్నారనుకోండి, క్వార్టర్లీ ట్యాక్స్ పే చేస్తారు, ఏదర్ మంత్లీ ఆర్ క్వార్టర్లీ. కానీ సిటిపి లేదా ఎన్ఆర్డిపి మాత్రం అడ్వాన్స్ ట్యాక్స్ కట్టాలి. అప్పుడే వాడికి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అనేటువంటి దాన్ని గ్రాంట్ చేస్తారు. అడ్వాన్స్ ట్యాక్స్ కట్టు, ఆర్సీ పట్టు, అది వాడు అక్కడ చెప్పే కాన్సెప్ట్. సో అడ్వాన్స్ ట్యాక్స్ నువ్వు పే చేస్తేనే వాడికి ఆర్సీ అనేటువంటి దాన్ని ఏం చేస్తామమ్మా? మనం గ్రాంట్ చేస్తాం. ఇది డిఫరెన్స్. ఏంటమ్మా? టోటల్ 3 points. ఫస్ట్ పాయింట్, రిమైనింగ్ పీపుల్ అందరూ కూడా ఏ రోజైతే లయబిలిటీ అరైజ్ అవుతుందో అక్కడి నుంచి 30 daysలోగా ఆర్సీకి అప్లై చేస్తే వీడు బిజినెస్ కమెన్స్ చేయడానికి 5 days బిఫోరే ఆర్సీకి అప్లై చేయాలి. సెకండ్ పాయింట్ ఏంటమ్మా? రిమైనింగ్ పీపుల్ అందరికీ వన్స్ ఆర్సీ గ్రాంట్ చేస్తే లైఫ్ లాంగ్ వ్యాలిడిటీ ఉంటుంది. కానీ సిడిపి ఎన్ఆర్డిపికి మాత్రం మినిమం 1 day, మ్యాక్సిమం 90 days. ఫర్దర్గా దీన్ని మనం ఎక్స్టెండ్ చేయొచ్చా? ఎస్, అనదర్ 90 days అనుకున్నాం. థర్డ్ పాయింట్, రిమైనింగ్ పీపుల్ అందరూ కూడా ఎయిదర్ మంత్లీ ఆర్ క్వార్టర్లీ ట్యాక్స్ పే చేస్తే సిటిపి లేదా ఎన్ఆర్డిపి మాత్రం ట్యాక్స్ ఎలా పే చేస్తాడమ్మా? మనవాడు అడ్వాన్స్ ట్యాక్స్ పే చేయాలి. అప్పుడే ఆర్సీ గ్రాంట్ చేస్తారు. సార్, ఆ టైం పీరియడ్ని ఫర్దర్గా ఎక్స్టెండ్ చేయడానికి పాసిబిలిటీ ఉందా? 90 days అన్నావుగా, ఆ 90 days ఎక్స్టెన్షన్ కూడా అడ్వాన్స్ ట్యాక్స్ కట్టాలా? ఏమా 90 days ఎక్స్టెండ్ చేయాలన్నాం, చేయొచ్చు అన్నాం కదా. 90 days ఎక్స్టెండ్ చేయడానికి కూడా మనం అడ్వాన్స్ ట్యాక్స్ పే చేయాలా? ఎస్. 90 days ఎక్స్టెండ్ చేయడానికి కూడా మనం అడ్వాన్స్ ట్యాక్స్ అనేటువంటిది ఏం చేయాలమ్మా? పే చేయాలి. ఇది 27. 25 ఇది పెద్దగా అక్కర్లేదు, లేరా, ఇగ్నోర్ చేయండి. ప్రొసీజర్ మీరు చూసుకోవచ్చు, పెద్ద ఏం లేదు. సో అమెండ్మెంట్స్ టు ఆర్సీ మనం తీసుకుంటే, సార్ ఒకసారి ఆర్సీకి మనం అప్లై చేసిన తర్వాత
ఒకసారి మనం ఆర్సీకి అప్లై చేసిన తర్వాత సబ్సిక్వెంట్గా దానిలో ఏదైనా చేంజెస్ వచ్చినాయి అనుకోండమ్మా, మనం వాటిని ఫ్రెష్గా ఆర్సీకి అప్లై చేయాలా, ఓల్డ్ ఆర్సీని మనం మాడిఫై చేయొచ్చా? మాడిఫై చేయొచ్చు. కాకపోతే ఆ మోడిఫికేషన్స్ లేదా ఆ పాయింట్స్ని 2 పాయింట్స్ కింద మనం డివైడ్ చేశాడమ్మా. కోర్ ఏరియాస్, నాన్ కోర్ ఏరియాస్ అని. నాన్ కోర్ ఏరియాస్ అనుకోండమ్మా, అవర్జెల్స్ దాన్ని మనం మాడిఫై చేసుకోవచ్చు. అదే కోర్ ఏరియాస్ అనుకోండమ్మా, కంపల్సరీగా దానికి డిపార్ట్మెంట్ పర్మిషన్ కావాలి. సార్ కోర్ ఏరియాస్ ఏంటి అనేటువంటి వాటిని వాడు డిఫైన్ చేశాడా? ఎస్. ఏవేవి కోర్ ఏరియాస్ కిందకు వస్తాయమ్మా? లీగల్ నేమ్ ఆఫ్ ద బిజినెస్ కానీ, పిపిఓబి అంటే ప్రిన్సిపల్ ప్లేస్ ఆఫ్ బిజినెస్ కానీ, ఏపీఓబి అంటే ఎడిషనల్ ప్లేస్ ఆఫ్ బిజినెస్ కానీ, అంటే హెడ్ ఆఫీస్ లేదా బ్రాంచ్ అడ్రస్లో ఏదైనా చేంజెస్ వచ్చినా, కీ మేనేజియల్ పర్సన్ డేటాలో ఏదైనా చేంజెస్ వచ్చినా, ఈ 3 కోర్ ఏరియాస్ అమ్మా. కంపల్సరీగా డిపార్ట్మెంటల్ అప్రూవల్ కావాలి. ఇవి కాకుండా రెస్ట్ ఆఫ్ ద కేసెస్ అయితే కనుక మనకి పొజిషన్ ఏంటమ్మా? నాన్ కోర్ ఏరియాస్ అవర్జెల్స్ దాన్ని మాడిఫై చేసుకోవచ్చు. ఈ 3 కోర్ ఏరియాస్లో మాత్రం ఏవేంటమ్మా అవి? లీగల్ నేమ్ ఆఫ్ ద బిజినెస్ కానీ, హెడ్ ఆఫీస్ లేదా బ్రాంచ్ అడ్రస్ కానీ, కీ మేనేజరియల్ పర్సన్ డేటాలో ఏదైనా చేంజెస్ వచ్చినా కానీ కంపల్సరీగా మన డిపార్ట్మెంటల్ అప్రూవల్ తీసుకోవాలి అంటాం. ఓకేనా సార్? ఇంతకీ ఎంత టైం లిమిట్లోగా మనం అప్లై చేయాలి? 15 డేస్లోగా. మనం అప్లై చేసిన దగ్గర నుంచి ఎంత టైం లిమిట్లోగా వాడు ఎస్ఆర్ నో చెప్తాడమ్మా? 15 డేస్లోగా. సాటిస్ఫై అయితే 15 డేస్లోగా ఆర్సీ అమెండ్ చేస్తాడు. నాట్ సాటిస్ఫైడ్ అయితే 15 డేస్లోగా షోకాస్ నోటీస్ ఇస్తాడు. ఆ షోకాస్ నోటీస్కి మనం ఎంత టైం లిమిట్లోగా రిప్లై ఇవ్వాలి? 7 డేస్లోగా. మనం ఇచ్చిన రిప్లై సాటిస్ఫాక్టరీ అయితే గనుక ఏం చేస్తారమ్మా? అప్రూవ్ చేస్తాడు దాన్ని. మనం ఇచ్చిన రిప్లై సాటిస్ఫాక్టరీ కాదనుకోండి, అప్లికేషన్ ఏం చేస్తాడమ్మా? రిజెక్ట్ చేస్తాడు. ఇది పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఓకేనమ్మా? ఫైన్. ఇంత మించి పెద్దగా దీనిలో ఫోకస్ చేసే పాయింట్స్ ఏం లేవు. నెక్స్ట్ వన్ 29. ఏ గ్రౌండ్స్ మీద నీ ఆర్సీ అనేటువంటిది క్యాన్సిల్ అవుతుంది అనేటువంటి పాయింట్ మా. సో ఏ గ్రౌండ్స్ మీద మనకి ఆర్సీ అనేటువంటిది క్యాన్సిల్ అవుతుందంట మన 29లో? ఇదేమో 29(1), ఇదేమో 29(2). 29(1) అంటే ఏంటమ్మా? మనం అప్లై చేస్తేనే డిపార్ట్మెంట్ ఆర్సీ క్యాన్సిల్ చేసేటువంటి కేసెస్. 29(1) ఏంటమ్మా? మనం అప్లై చేస్తేనే డిపార్ట్మెంట్ ఆర్సీ క్యాన్సిల్ చేసేటువంటి కేసెస్. 29(2) మనం అప్లై చేయకపోయినా డిపార్ట్మెంట్ ఆర్సీని ఏం చేస్తుందమ్మా? క్యాన్సిల్ చేస్తుంది. సో 29(1)లో మనం అప్లై చేస్తేనే డిపార్ట్మెంట్ ఆర్సీ క్యాన్సిల్ చేసేటువంటి కేసెస్ ఏమేమి ఉంటాయి? టోటల్ 5 కేసెస్ ఉంటాయి. ఏంటో 5 కేసెస్? ఫస్ట్ వన్, బిజినెస్ని మనం క్లోజ్ చేసినప్పుడు. సెకండ్ వన్, బిజినెస్ని మనం సేల్ చేసినప్పుడు. థర్డ్ వన్, అమాల్గమేషన్ ఆర్ డీమెర్జర్. ఫోర్త్ వన్, చేంజ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. ఫిఫ్త్ వన్, taxable supply becoming either exempted supply or non-taxable supply. ఈ 5 కేసెస్లోనూ మనం అప్లై చేస్తేనే డిపార్ట్మెంట్ ఆర్సీని ఏం చేస్తుందమ్మా? క్యాన్సిల్ చేస్తుంది అంటాం. ఫస్ట్ వన్, బిజినెస్ని మనం క్లోజ్ చేసినప్పుడు. సెకండ్ వన్, బిజినెస్ని మనం సేల్ చేసినప్పుడు. థర్డ్ వన్, అమాల్గమేషన్ ఆర్ డీమెర్జర్. ఫోర్త్ వన్, చేంజ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. ఫిఫ్త్ వన్, taxable supply becoming either exempted supply or non-taxable supply. ఈ 5 కేసెస్లోనూ మనం అప్లై చేస్తేనే డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది అనుకుంటాము? ఆర్సీని క్యాన్సిల్ చేస్తుంది. ఇక 29(2) వచ్చేసరికి మనం అప్లై చేయకపోయినా డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నాం? ఆర్సీని క్యాన్సిల్ చేస్తుంది. అలాంటి కేసెస్ టోటల్ ఒక 10 ఉంటాయి అనుకుంటే ఇక్కడ. 11. దానిలో ఫస్ట్ వన్, ఒక నార్మల్ స్కీమ్లో ఉన్నటువంటి పర్సన్ GSTR 3Bని కంటిన్యూస్గా 6 months ఫైల్ చేయకపోయినా, నార్మల్ స్కీమ్లో ఉన్నటువంటి పర్సన్ GSTR 3Bని కంటిన్యూస్గా 6 months ఫైల్ చేయకపోయినా, అదే QRMP స్కీమ్ అయితే, QRMP అంటే క్వార్టర్లీ రిటర్న్, మంత్లీ పేమెంట్ స్కీమ్ అయితే రిటర్న్స్ క్వార్టర్లీ కాబట్టి 6 months అంటే ఎన్ని క్వార్టర్లు అవుతాయిరా? 2 quarters. 2 quartersకి GSTR 3B ఫైల్ చేయకపోయినా డిపార్ట్మెంట్ నీకు ఇచ్చిన ఆర్సీని క్యాన్సిల్ చేయొచ్చు. నార్మల్ స్కీమ్లో మంత్లీ అయితేనేమో కంటిన్యూస్గా 6 months మనం రిటర్న్స్ ఫైల్ చేయకపోయినా,
క్యూఆర్ఎంపీ స్కీమ్లో కంటిన్యూస్గా 2 క్వార్టర్స్ మనవాడు ఫైల్ చేయకపోయినా డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి ఆర్సీని ఏం చేయొచ్చు అని చెప్తామమ్మా, మనం క్యాన్సిల్ చేయొచ్చు అంటాం. అది ఫస్ట్ వన్. ఇక రెండో దానిలోనే జిఎస్టీఆర్ 4ని వాడు ఫైల్ చేయకపోతే, జిఎస్టీఆర్ 4 అంటే జిఎస్టీఆర్ 4 అంటేనమ్మా ఇయర్లీ వన్స్ కాంపోజిషన్ స్కీమ్లో మనం ఫైల్ చేసేటువంటి దాన్ని ఏమంటారని చెప్పాం మనం, జిఎస్టీఆర్ 4 అంటారు. ఏమంటారు అనుకున్నాం మనం, జిఎస్టీఆర్ 4. అంటే ఇది సిఎంపీ 08నేమో క్వార్టర్లీ ఫైల్ చేస్తాం, దాని డేటాని సమరైజ్ చేసి జిఎస్టీఆర్ 4 ఇయర్లీ వన్స్ ఫైల్ చేస్తారు. డ్యూ డేట్ గుర్తుంది ఎవరికన్నా? ఎప్పుడు? వెరీ గుడ్, బాగానే గుర్తుంది. నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ ఏప్రిల్ 30th కల్లా ఫైల్ చేయాలి దీన్ని. అంటే 1 month లోగా, మార్చ్ 31st బుక్స్ క్లోజ్ అయిన దగ్గర నుంచి 1 month లోగా జిఎస్టీఆర్ 4 నువ్వు ఫైల్ చేయాలి. ఆ ఏప్రిల్ 30th లోగా నువ్వు ఫైల్ చేయాలి, అక్కడి నుంచి ఇంకా 3 months చూస్తావు. ఆ 3 monthsలో కూడా నువ్వు ఫైల్ చేయకపోతే నీ ఆర్సీ క్యాన్సిల్ చేస్తావు. అంటే ఏప్రిల్ 30th నుంచి 3 months, మే, జూన్, జూలై. సో జూలై 30th లోగా కూడా మనవాడు ఫైల్ చేయలేదు అనుకోండి, అప్పుడు డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి ఆర్సీని ఏం చేస్తుందమ్మా, క్యాన్సిల్ చేస్తుంది. అది ఫస్ట్ వన్. రెండోది, వాలంటరీ రిజిస్టర్డ్ పర్సన్ డస్ నాట్ కమెన్స్ ద బిజినెస్ విత్ ఇన్ 6 months. వాడు విత్ ఇన్ 6 months లోగా బిజినెస్ కామెంట్స్ చేయకపోతే డిపార్ట్మెంట్కి వచ్చే రెవెన్యూ లాస్ ఏంటి? ఫ్యూచర్లో అవే షెల్ కంపెనీస్, బోగస్ కంపెనీస్ కింద మారి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తాయి. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. అందుకని వాలంటరీ రిజిస్ట్రేషన్ తీసుకున్న దగ్గర నుంచి విత్ ఇన్ 6 months లోగాను బిజినెస్ కమెంట్స్ చేయలేదు అంటే డిపార్ట్మెంట్ ఇచ్చిన ఆర్సీని ఏం చేస్తుందంటమ్మా, క్యాన్సిల్ చేస్తుంది. తర్వాత ఆర్సీ అబ్టైన్డ్ బై ఫ్రాడ్ ద్వారా విల్ఫుల్ మిస్రిప్రజెంటేషన్, ఇవన్నీ. ఆ తర్వాత యాక్ట్లో చెప్పిన ప్రొవిజన్స్ని ఏదైనా నువ్వు వైలేట్ చేసిన. నెక్స్ట్ వన్, డస్ నాట్ కండక్ట్ ఎనీ బిజినెస్ ఫ్రమ్ ద డిక్లేర్డ్ ప్లేస్ ఆఫ్ బిజినెస్. దీన్ని ఏమంటారు, డమ్మీ కంపెనీ. డమ్మీ కంపెనీస్ అని తెలిసిన ఆన్ పేపర్ కంపెనీస్ అనమాట అవి. ఆన్ పేపర్ కంపెనీస్ అని తెలిసినప్పుడు డిపార్ట్మెంట్ ఇచ్చిన ఆర్సీని క్యాన్సిల్ చేయొచ్చు. తర్వాత ఇష్యూస్ ఇన్వాయిస్ వితౌట్ సప్లై, ఫేక్ ఇన్వాయిస్ ఆర్ బోగస్ ఇన్వాయిస్. ఇష్యూ చేస్తున్నారు అన్న సంగతి డిపార్ట్మెంట్కి తెలిసిన అప్పుడు కూడా డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి ఆర్సీని ఏం చేయొచ్చు అంటమ్మా, క్యాన్సిల్ చేయొచ్చు. తర్వాత వైలేట్స్ ద ప్రొవిజన్స్ ఆఫ్ సెక్షన్ 171. 171 అంటే ఏమని చెప్పాను, యాంటీ ప్రాఫిటీరింగ్ మెజర్స్. వెరీ గుడ్. అంటే అన్హెల్దీ కాంపిటీషన్ ఉన్నప్పుడు ఈ సెక్షన్, అన్హెల్దీ కాంపిటీషన్ అంటే ప్రాపర్ వేలో కాకుండా మోనోపోలీ స్టేటస్లో మనం ఏదైనా బిజినెస్ చేస్తూ ఉన్నప్పుడు అన్ఫెయిర్ అడ్వాంటేజ్, అన్ఫెయిర్ ట్రేడ్ అడ్వాంటేజ్కి ఏదైనా వాడుకున్నాం అనుకోండి, అన్ఫెయిర్ ట్రేడ్ ప్రాక్టీస్ అంటారు. అలాంటి అన్ఫెయిర్ ట్రేడ్ ప్రాక్టీసెస్ చేస్తున్నప్పుడు, అన్హెల్దీ కాంపిటీషన్ ఉన్నప్పుడు ఏం చేస్తారంటమ్మా, 171 యూజ్ చేసి వాడికి పనిష్మెంట్ ఇస్తారు ఆ సెల్లర్స్కి. అలా 171 కింద నీకు ఏదైనా పనిష్మెంట్ పడింది అంటే అప్పుడు కూడా డిపార్ట్మెంట్ ఇచ్చిన ఆర్సీని ఏం చేయొచ్చు అంటమ్మా, క్యాన్సిల్ చేయొచ్చు. వైలేట్స్ ద ప్రొవిజన్స్ ఆఫ్ రూల్ 10A. ఏంటి రూల్ 10A? ఫర్నిషింగ్ బ్యాంక్ డీటెయిల్స్. అంటే ఆర్సీ ఏ రోజైతే గ్రాంట్ చేస్తారో అక్కడి నుంచి 45 days కానీ, ఫస్ట్ జిఎస్టీఆర్ 3B నువ్వు ఫైల్ చేస్తున్నటువంటి డేట్ కానీ, రెండింటిలో విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్, ఆ టైం లిమిట్లోగా బ్యాంక్ డీటెయిల్స్ని డిపార్ట్మెంట్కి సబ్మిట్ చేయాలి. చెయ్యలేదు అన్న అప్పుడు కూడా డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి ఆర్సీని ఏం చేయొచ్చు అంటమ్మా, క్యాన్సిల్ చేయొచ్చు. నెక్స్ట్ వన్, సెక్షన్ 16లో చెప్పిన దానికి అగెనిస్ట్గా ఐడిసి తీసుకుంటే, అంటే 16(2)లో మనం 4 conditions అనుకున్నాంగా. ఏంటా 4? డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉండాలి, గుడ్ సర్వీసెస్ని రిసీవ్ చేసుకోవాలి, తర్వాత సప్లయర్ గవర్నమెంట్కి జిఎస్టీ పే చేయాలి, తర్వాత జిఎస్టీఆర్ 3B రిసిపియంట్ ఫైల్ చేయాలి. ఇలాంటి కండిషన్లు అనుకున్నాం. అవి సాటిస్ఫై అవ్వకపోయినా మనవాడు ఏం చేస్తున్నాడమ్మా, వచ్చేసరికి ఐడిసి తీసుకున్నాడు. డిపార్ట్మెంట్కి ఈ సంగతి తెలిసింది. అప్పుడు కూడా డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి ఆర్సీని ఏం చేయొచ్చు అంటమ్మా, క్యాన్సిల్ చేయొచ్చు. అది వాడు చెప్పిన పాయింట్. నెక్స్ట్ వన్, ఇదే లేదమ్మా 10th వన్, నువ్వు జిఎస్టీఆర్ 1లో సేల్స్ కింద ఎంతైతే నెంబర్ చెప్పావో 3Bలో సేమ్ నెంబర్ చెప్పాలి సేల్స్ కింద. జిఎస్టీఆర్ 1లోనేమో అందరూ యాక్చువల్ నెంబర్స్ చెప్తారు, ఎందుకని బయర్కి ఐడిసి కావాలి కాబట్టి, 2A 2Bలో రిఫ్లెక్ట్ అవ్వాలి కాబట్టి. కానీ 3Bలో మాత్రం ఇండికేట్ చేయాల్సిన దానికన్నా కూడా తక్కువ ఇండికేట్ చేస్తారు, ఎందుకని ట్యాక్స్ కట్టాల్సిన 3B బేస్ మీద కాబట్టి.
అందుకని డిపార్ట్మెంట్ ఏం చేసిందంటే జిఎస్టీఆర్ 1లో నువ్వు రాసినటువంటి సేల్స్ డేటా 3B సేల్స్ డేటా కన్నా ఎక్కువ ఉంటే నీకు ఇచ్చిన ఆర్సీ క్యాన్సిల్ చేస్తా. జిఎస్టీఆర్ 1లో సేల్స్ డేటా జిఎస్టీఆర్ 3Bలో సేల్స్ డేటా కన్నా ఎక్కువ ఉంటే ఇచ్చినటువంటి ఆర్సీ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందంటమ్మా, క్యాన్సిల్ చేస్తుంది. అది పాయింట్. ఆ తర్వాత రూల్ 86Bను వైలేట్ చేస్తే, అంటే ఏదైనా ఒక మంత్లో 50 lakhs కన్నా ట్యాక్సబుల్ సప్లై ఎక్కువగా ఉంటే 99% మాత్రమే ఐడిసి యూజ్ చేయాలి, రిమైనింగ్ 1%ని మనవాడు ఏం చేయాలని చెప్తాం, క్యాష్లో కట్టాలి అన్నాం. ఈ రూల్ని మనవాడు వైలేట్ చేసిన డిపార్ట్మెంట్ ఇచ్చిన ఆర్సీని ఏం చేయొచ్చు అంటమ్మా, క్యాన్సిల్ చేయొచ్చు. ఇవి మేజర్ పాయింట్స్ అమ్మా, ఇవి గుర్తుపెట్టుకోవాల్సినవి, ఎగ్జామ్లో ఇంపార్టెంట్ ఇవే. ఇప్పుడు దీనికి సంబంధించి ఒక అమెండ్మెంట్ వచ్చిన పెద్దగా ఇంపార్టెంట్ కాదులే కానీ సుత్తంతా ఇక్కడ ఇచ్చాను. అందుకని పాయింట్ ఏంటంటే 2 పాయింట్లు అమ్మా. పార్ట్ ఏని ఫిల్ చేసే ప్రాసెస్ మారింది. పార్ట్ ఏని మనం ఫిల్ చేసేటువంటి ప్రాసెస్ మనకి చేంజ్ అయింది. అంటే పార్ట్ ఏ మీకు గుర్తుందా, REC 01లో ఏమేమి డీటెయిల్స్ ఇవ్వాలి? పార్ట్ ఏలో పాన్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి 3 ఇవ్వాలి. ఇక మీద టక్కర్లేదు, ఓన్లీ పాన్ ఒక్కటే ఇస్తే చాలు. ఆ పాన్ తీసుకునేటప్పుడు మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఇస్తావు కదా, ఆ డేటాకి దానిలో ఉన్న ఫోన్ నెంబర్కి దానిలో ఉన్న ఈమెయిల్ ఐడికి ఓటీపీ పంపుతాం మేము. ఎందుకనంటే చాలామంది ఏం చేస్తున్నారంటే వేరే వాడి పాన్ కార్డుతో ఇది అప్లై చేస్తున్నాడు జిఎస్టీ రిజిస్ట్రేషన్. అసలు వాడికి తెలియదు వాడు పాన్ వాడుతున్నారని కూడా. ఎందుకని పాన్కి ఓటీపీ వెళ్ళట్లేదు కదా. ఓటీపీలు దేనికి వస్తున్నాయి, వీళ్ళు ఇస్తున్న 2 మొబైల్ నెంబర్కి ఈమెయిల్ ఐడికి వస్తాయి. పాన్ ఏమో వేరే వాడిది, వీడు హ్యాపీగా రిజిస్ట్రేషన్ చేర్చుకుంటున్నాడు. సో అది ఫ్రాడ్ అయిపోతుంది. అసలు వాడికి తెలియకుండానే ఆర్సీ, వాడు ఎప్పుడైనా ఫ్యూచర్లో బిజినెస్ పెట్టాలనుకుంటే వాడి పేరు మీద ఆర్సీ ఉంటుంది. ఓకే, అందుకని డిపార్ట్మెంట్ ఏం చేసిందంటే ఈ సర్వీస్ అసలు తీసేసింది. పార్ట్ ఏ ప్రాసెస్లో అంతకుముందు పాన్ నెంబర్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి 3 మనం ఇవ్వాలి. కానీ ఇప్పుడు మాత్రం ఏం చెప్తున్నాడమ్మా, పాన్ ఒక్కటి నువ్వు ఇస్తే చాలు, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి డీటెయిల్స్ నువ్వు ఇవ్వక్కర్లా, మా దగ్గర ఉన్నాయి. నీ పాన్కి లింకప్గా నువ్వు మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఇచ్చి ఉంటావు కదా, దానికి నేను ఓటీపీ పంపుతాను. ఆ ఓటీపీలు నువ్వు ఎంటర్ చేసావనుకో టీఆర్ఎన్ వస్తుంది. ఇక అక్కడి నుంచి ప్రొసీజర్ సేమ్. కాకపోతే సుత్తంతా మొత్తం ఇచ్చాం, ప్రొసీజర్ మొత్తం ఇవ్వాలి కాబట్టి మారింది. పార్ట్ ఏ ఒకటే. పార్ట్ ఏలో ఏంటమ్మా మారిన డేటా, ఒకప్పుడు పాన్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి 3 ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు ఓన్లీ పాన్ ఇస్తే చాలు. ఆ పాన్కి లింకప్గా ఉన్నటువంటి ఆ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఏవైతే ఉంటాయో వాటికి ఏమవుతుందమ్మా, ఓటీపీ వెళ్తుంది. ఆ ఓటీపీ నువ్వు ఎంటర్ చేస్తే టీఆర్ఎన్, టెంపరీ రిఫరెన్స్ నెంబర్ అనేటువంటి జనరేట్ అవుతుంది. దాని ప్రకారం రిమైనింగ్ ప్రొసీజర్ రిమైన్స్ ద సేమ్. ఓకే, ఇది కాకుండా కొత్తగా ఇంకో చిన్న పాయింట్ ఒకటి తెచ్చింది, రిస్క్ బేస్డ్ బయోమెట్రిక్ ఆధార్ ఆథెంటికేషన్ అన్నాడు. ఇదేంటంటే ఓన్లీ ప్రాక్టికల్గా ఇది రాలేదమ్మా, మీకు ఎగ్జామ్లో కూడా అడగకపోవచ్చు. ఎందుకంటే పైలట్ ప్రాజెక్ట్ కింద ప్రస్తుతానికి గుజరాత్లో మాత్రమే దాన్ని ఇంప్లిమెంట్ చేశారు. ఇదేంటంటే ఇప్పటిదాకా మనం ఆధార్ ఆథెంటికేషన్ అంటే ఎలా చేస్తున్నాం, ఆధార్కి లింక్ ఉన్న మొబైల్ నెంబర్కి SMS వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేయడం ద్వారా మనం ఆధార్కి దాన్ని లింక్ చేస్తున్నాం, అవునా. ఇక మీదట ఈ రిస్క్ అంటే కొంతమంది ఎవడైనా ఫ్రాడ్లు చూడగానే ఫేస్ చూడగానే దొంగలు బట్టి అదోలాగా అనిపించిన ఎవడు ఉన్నాడా, సరే ఫైన్, బ్రీతింగ్ తీసుకోండి అమ్మా. సో ఇక్కడ వచ్చేసరికి పాయింట్ ఏంటంటే వాళ్ళకి కొంచెం సస్పీషియస్గా కనబడుతున్నాడు. వాడి ఏజ్ 99 years పాన్లో చూస్తే, వాడు ఫ్రెష్గా ఇప్పుడు బిజినెస్ చేద్దామని వస్తున్నాడు. పాన్లో ఏజ్ ఏమో 99 ఉంది. వెంటనే అసలు ఈ ఎవడో చూడాలి పిలిపించండి అంటున్నారు. అలా సస్పీషియస్గా కనబడ్డ వాళ్ళని ఫిజికల్గా ఫెసిలిటేషన్ సెంటర్కి రమ్మంటున్నారు. ఆధార్ ఫింగర్ ప్రింట్స్ ఇవ్వాలంటున్నారు, ఫోటో తీస్తున్నారు. ఆ తర్వాత వాడు ఇచ్చిన డీటెయిల్స్ అన్ని ఫిజికల్గా వెరిఫై చేస్తారు. అప్పుడే ఏం చేస్తున్నారు, వాళ్ళకి ఆర్సీ గ్రాంట్ చేస్తారంట. మామూలుగా ఇప్పుడు ఆధార్కి లింక్ చేయడం అంటే సింపుల్గా ఏం చేస్తున్నారు, ఆధార్కి ఓటీపీ వస్తుంది, ఎంటర్ చేయడమే. ఆ రిస్క్ అప్లికెంట్స్ ఎవరైతే ఉంటారో, ఇందా నేను చెప్పినట్టు సస్పీషియస్గా కనబడ్డోళ్ళు, వాళ్ళు ఫెసిలిటేషన్ సెంటర్కి ఫిజికల్గా వెళ్ళాలి. ఆధార్ ఫింగర్ ప్రింట్స్ తీసుకుంటారు వాళ్ళవి. ఓకే, తర్వాత వాళ్ళు ఫోటో తీసుకుంటారు, ఫిజికల్గా ప్లేస్ని వెరిఫై చేస్తారు. ఇవన్నీ జరిగిన తర్వాత ఏం చేస్తారమ్మా, వాడికి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఇస్తారు. ఇది ప్రస్తుతానికి మీకు ఎగ్జామ్లు అడగకపోవచ్చు. రీజన్ ఏంటంటే ఓన్లీ గుజరాత్లో మాత్రమే టెంపరీగా టెస్ట్ బేసిస్ మీద దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇది వర్కౌట్ అయ్యి ప్రాక్టికల్గా ఎన్ఫోర్స్మెంట్లోకి వచ్చిన తర్వాత మనకి అకాడమిక్స్లోకి రావచ్చు. ఈ 2 మనకు వచ్చిన పాయింట్లు అంతే.
దానికి సంబంధించిన సుత్తే వాడు అక్కడ చెప్పాడు, కొత్తగా ఏం చెప్పలేదు. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి. ఇక నెక్స్ట్ వన్, నెక్స్ట్ ఇక ట్యాక్స్ ఇన్వాయిస్, డెబిట్ నోట్స్ అండ్ క్రెడిట్ నోట్స్లో అన్నీ అక్కర్లేదురా, కొన్ని పాయింట్స్ మనం చదువుకుంటే చాలు. ఏంటి చాప్టర్ నెంబర్ 8 అంటే కనుక, చాప్టర్ నెంబర్ 8లో మన వాడు స్పెసిఫై చేసే పాయింట్స్ ఏంటమ్మా, జిఎస్టీ రెజ్యూమ్లో అసలు ఏ పేమెంట్స్ చేస్తారు, ఏ సర్కమ్స్టాన్సెస్లో ఎలాంటి డాక్యుమెంట్స్ని మన వాళ్ళు ఇష్యూ చేస్తారు, ఏ సర్కమ్స్టాన్సెస్లో ఎలాంటి డాక్యుమెంట్స్ని మన వాళ్ళు ఇష్యూ చేస్తారు, ఆ టాపికే ఇది. ఫస్ట్ డాక్యుమెంట్ ఏంటమ్మా మనం చూడాల్సింది, ట్యాక్స్ ఇన్వాయిస్. ట్యాక్స్ ఇన్వాయిస్ సుత్తంత అక్కర్లేదు, కానీ మనం ఫోకస్ చేయాల్సింది ఈ రూల్ నెంబర్ 46 కొంచెం గుర్తుపెట్టుకోండి. అంటే నెంబర్ అంటే ట్యాక్స్ ఇన్వాయిస్కి ప్రిస్క్రైబ్డ్ ఫార్మేట్ అంటూ ఏది కూడా లేదు, కానీ రూల్ నెంబర్ 46లో ఏవైతే పర్టికులర్స్ మన వాళ్ళు మెన్షన్ చేస్తుంటారో ఆ డీటెయిల్స్ అన్నీ ఏ పర్టికులర్ ఇన్వాయిస్లో అయితే ఉంటాయో దాన్నే మనం ఏమంటారు అని చెప్తామమ్మా, ట్యాక్స్ ఇన్వాయిస్ అంటారు. ఓకే, దానిలో ఈ సప్లయర్ నెంబరు నేమ్ ఉంటాయి కదా, ఇది ఒకటి ఇంపార్టెంట్. అంటే డైరెక్ట్గా రూల్ నెంబర్ 46 గురించి అడగడు కదా, ఇది అడగడానికి ప్రాబిలిటీ ఉంటుంది. ఏంటి రిసిపియెంట్ డీటెయిల్స్ ఇన్వాయిస్లో ఉండాలా అక్కర్లేదా అనే పాయింట్, అది B2Bనా B2Cనా అన్న దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. B2B అనుకోండి, కంపల్సరీగా రిసిపియెంట్ నేమ్, అడ్రస్, GST నెంబర్ ఉండాలి. అది B2C సప్లై అనుకోండమ్మా, డిపెండ్స్ అపాన్ వాల్యూ లెస్ దెన్ 50,000, సారీ మోర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 50,000 అనుకోండమ్మా, నేమ్, అడ్రస్ అలాంగ్ విత్ స్టేట్ కోడ్ ఇవన్నీ కూడా ఏంటమ్మా కంపల్సరీ. వాల్యూ లెస్ దెన్ 50,000 అనుకోండమ్మా ఆప్షనల్. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. రిసిపియెంట్ డీటెయిల్స్ ఇన్వాయిస్లో కంపల్సరీగా ఉండాలా వద్దా అనే పాయింట్ దేని మీద డిపెండ్ అయి ఉంటుందమ్మా, B2Bనా B2Cనా అనే పాయింట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. B2B అనుకోండమ్మా, బిజినెస్ టు బిజినెస్, కంపల్సరీగా రిసిపియెంట్ నేమ్, అడ్రస్, GST నెంబర్ ఉండాల్సిందే. B2C అనుకోండమ్మా, డిపెండ్స్ అపాన్ వాల్యూ మోర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 50,000 అయితేనేమో కంపల్సరీగా నేమ్, అడ్రస్ ఉండాలి. వాల్యూ లెస్ దెన్ 50,000 అయితే కనుక ఆప్షనల్. అది మనం అనుకున్నటువంటి పాయింట్, ఇది విత్ రెస్పెక్ట్ టు రిసిపియెంట్ డీటెయిల్స్తో. ఆ తర్వాత మళ్ళీ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చి ఇక్కడ ఉంటుంది మనకి, HSN. గూడ్స్కి సంబంధించినటువంటి క్లాసిఫికేషన్ కోడ్ని మనం ఏమంటామమ్మా, HSN అంటాం, హార్మనైజ్డ్ సిస్టమ్ ఆఫ్ నొమెన్క్లేచర్. SAC అంటేనమ్మా సర్వీసెస్కి సంబంధించిన అకౌంటింగ్ కోడ్. ఓకే, గూడ్స్కి సంబంధించిన క్లాసిఫికేషన్ కోడ్ HSN. ఎన్ని డిజిట్స్ ఉంటాయి అంటే 8 డిజిట్స్ ఉంటాయి. సర్వీస్కి సంబంధించింది వచ్చేసరికి 6 డిజిట్స్ ఉంటాయి. సార్ ఇన్వాయిస్ మీద కంపల్సరీగా 8 లేదా 6 అనేటువంటివి ఉండాలా? అవసరం లేదమ్మా. ఎన్ని డిజిట్స్ ఉండాలి అనేటువంటిది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే నీ ప్రీవియస్ ఇయర్ టర్న్ ఓవర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ప్రిసీడింగ్ ఫైనాన్షియల్ ఇయర్లో నీ టర్న్ ఓవర్ 5 crores కన్నా తక్కువ ఉంటే 4 డిజిట్స్ చాలు. అది B2B అయితే మ్యాండేటరీ, B2C అయితే కనుక ఆప్షనల్. అలా కాకుండా ప్రిసీడింగ్ ఫైనాన్షియల్ ఇయర్లో నీ టర్న్ ఓవర్ మోర్ దెన్ 5 crores ఉందనుకోండమ్మా, 6 డిజిట్స్. అది B2B అయినా B2C అయినా 2 కేసుల్లో మ్యాండేటరీ. నీ అగ్రిగేట్ టర్న్ ఓవర్ 5 crores కన్నా తక్కువ ఉంటే 4 డిజిట్స్. B2Bకి మ్యాండేటరీ, B2Cకి ఆప్షనల్. అదే నీ అగ్రిగేట్ టర్న్ ఓవర్ 5 crores కన్నా ఎక్కువ ఉందనుకోండమ్మా, 6 డిజిట్స్. అది B2B అయినా B2C అయినా 2 కేసుల్లోనూ అదేంటమ్మా మ్యాండేటరీ. అది పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది. ఆ తర్వాత ఎగ్జామ్షన్స్ పెద్దగా అంటే రిలాక్సేషన్స్, జనరల్లీ పేర్లు గుర్తుపెట్టుకోండి. ఇన్సూరెన్స్, బ్యాంక్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్, NBFC. వీళ్ళకి రిలాక్సేషన్స్ ఇచ్చారా, ఎక్స్ట్రా డీటెయిల్స్ కావాలన్నారా? రిలాక్సేషన్ ఇచ్చారు, సీరియల్ నెంబర్, అడ్రస్ అక్కర్లేదు. ఇన్ ద సేమ్ వే వీళ్ళు ఎన్ని ట్యాక్సబుల్ సప్లైస్ చేస్తారో అన్ని ఇన్వాయిస్లు ఇష్యూ చేయడానికి బదులుగా మంత్ మొత్తం కలిపి కన్సాలిడేటెడ్గా ఒకటే ఇవ్వచ్చు. బట్ రిలాక్సేషన్స్ ఉన్నాయి. అదే GTA అయితే ఎక్స్ట్రా డీటెయిల్స్ కావాలి. ఇందాక చెప్పిన బ్యాంక్, ఇన్సూరెన్స్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ వీళ్ళందరికీ కూడా ఏంటమ్మా రిలాక్సేషన్ ఉంది, అంటే లెస్సర్ డీటెయిల్స్. బట్ GTA విషయానికి వచ్చేసరికి మాత్రం మనవాడు ఏమని చెప్తాడమ్మా, వచ్చేసరికి ఎక్స్ట్రా డీటెయిల్స్ కావాలి. గ్రాస్ వెయిట్, కన్సైనర్, కన్సైనీ, ఆరిజిన్, డెస్టినేషన్, ఇలాంటివన్నీ కూడా ఎక్స్ట్రా పాయింట్స్ మనకు ఉండాలి. ప్యాసింజర్ ట్రాన్స్పోర్టేషన్ వీళ్ళకి కూడా రిలాక్సేషన్ ఇచ్చారు. వాడిచ్చే టికెటే డీమ్డ్ టు బి ఇన్వాయిస్ అన్నాడు. అదేవిధంగా మల్టీప్లెక్స్ మూవీ థియేటర్స్ వీళ్ళకి కూడా రిలాక్సేషన్.
వాడిచ్చే టికెటే డీమ్ టు బి ఇన్వాయిస్. ఇవి గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్. ఇక పెద్దగా ఆ తర్వాత ఇదొకటి ఇంపార్టెంట్ అమ్మా. ఏంటి పాయింట్ అంటే, నార్మల్గా ఎన్నైతే మనం ట్యాక్సబుల్ సప్లైస్ చేస్తామో అన్ని ట్యాక్స్ ఇన్వాయిసెస్ కంపల్సరీగా మనం ఇష్యూ చేయాలి. హౌ మెనీ నెంబర్ ఆఫ్ ట్యాక్సబుల్ సప్లైస్ వీ విల్ మేక్, దట్ మెనీ నెంబర్ ఆఫ్ ట్యాక్స్ ఇన్వాయిసెస్ వీ నీడ్ టు ఇష్యూ. సో అలాంటప్పుడు పొజిషన్ ఏంటి అంటే కనుక మనకి, కానీ ఇక్కడ చెప్పిన 3 కండిషన్స్ని సాటిస్ఫై చేసేటువంటి పని అయితే, ఈవెన్ దో నువ్వు ఎన్ని ట్యాక్సబుల్ సప్లైస్ చేసినా కన్సాలిడేటెడ్గా ఒకటే దాన్ని మనం ఇష్యూ చేయొచ్చు అంట. ఏంటా 3 కండిషన్స్? ఫస్ట్ వన్, వాల్యూ లెస్ దాన్ 200 ఉండాలి. రిసిపియంట్ అన్రిజిస్టర్డ్ అయ్యి ఉండాలి. రిసిపియంట్ ఇన్వాయిస్ని డిమాండ్ చేసి ఉండకూడదు. ఈ 3 కండిషన్స్ ఎప్పుడైతే సాటిస్ఫై అవుతాయో అలాంటప్పుడు పొజిషన్ ఏంటమ్మా, వాటికి సపరేట్ ఇన్వాయిసెస్ ఇష్యూ చేయక్కర్లేదు. వాటన్నిటికీ కలిపి కన్సాలిడేటెడ్గా ఒకటే ఇన్వాయిస్ జనరేట్ చేసి మనం వెబ్సైట్లో అప్లోడ్ చేయొచ్చు అన్నాను. ఎగ్జాంపుల్ ఏం చెప్పాను, స్టేషనరీ షాప్ నియర్ ద స్కూల్ చెప్పాను. సో ఈ స్కూల్ చిల్డ్రన్ క్రేయాన్స్ అని, పెన్ అని, పెన్సిల్ అని ఇలా చాలా వాటి కొనుక్కోవడానికి వెళ్తారమ్మా. వాడికి సపరేట్గా ఇన్వాయిస్ ఇష్యూ చేయాల్సిన అవసరం లేదు. ఇవన్నీ క్లబ్ చేసి మన వాడు ఏం చేయొచ్చు అమ్మా, ఒకటే ఇలాంటి బుల్లి సప్లైస్, బుజ్జి సప్లైస్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ క్లబ్ చేసి పర్ డే ఒకటే కన్సాలిడేటెడ్ ట్యాక్స్ ఇన్వాయిస్ మనం ఇష్యూ చేయొచ్చు. కానీ ఈ రూల్ దేనికి అప్లై కాదంట, మల్టీప్లెక్స్ మూవీ థియేటర్స్కి. ఎందుకని, థియేటర్ మొత్తానికి కలిపి ఒకటే టికెట్ ఇస్తే నేరాలు ఘోరాలు జరిగిపోతాయి. టికెట్ 200 కన్నా తక్కువ కదా అని థియేటర్ మొత్తానికి కలిపి ఒకటే టికెట్ కొట్టలేవు కదరా, అవునా కాదా? అందుకని మల్టీప్లెక్స్ మూవీ థియేటర్కి ఈ కాన్సెప్ట్ అప్లై అవుతుందమ్మా. ఇట్ ఈస్ నాట్ అప్లికబుల్. వాడు వాల్యూ లెస్ దాన్ 200 అయినా కంపల్సరీగా వాడు సపరేట్ ఇన్వాయిస్లు ఇష్యూ చేయాల్సింది, మేనర్ అక్కర్లా. నెక్స్ట్ ఇది ఒకటి చూడాలి, రివైజ్డ్ ట్యాక్స్ ఇన్వాయిస్. ఏంటి రివైజ్డ్ ట్యాక్స్ ఇన్వాయిస్? ఎఫెక్టివ్ డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ గురించి మనం చెప్పుకున్నాం. ఏమని చెప్పుకున్నాం? ఎఫెక్టివ్ డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ గురించి మనం ఏ రోజైతే రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిన లయబిలిటీ అరైజ్ అయిందో అక్కడి నుంచి వితిన్ 30 డేస్లోగా కనుక మనం అప్లై చేస్తే, ఈవెన్ దో ఆర్సీ సబ్సిక్వెంట్గా గ్రాంట్ చేసిన, వాట్ ఈస్ ఎఫెక్టివ్ డేట్ మా? ద డేట్ వెన్ వి బికమ్ లయబుల్ ఫర్ రిజిస్ట్రేషన్. చెప్పాను సెప్టెంబర్ 1st లయబిలిటీ అరైజ్ అయింది, సెప్టెంబర్ 10th అప్లై చేశాం, 15th ఆర్సీ గ్రాంట్ చేశారు అనుకోండమ్మా. ఈవెన్ దో ఆర్సీ 15th గ్రాంట్ చేసినాం, ఎఫెక్టివ్ డేట్ ఏ రోజు అవుతుందమ్మా? 1st సెప్టెంబర్, రైట్? ఇప్పుడు కాకపోతే ప్రాబ్లం ఏంటంటే, సెప్టెంబర్ 1st నుంచి అంటే నీకు ఆర్సీ ఏ రోజు వచ్చింది? సెప్టెంబర్ 15th. రెట్రాస్పెక్టివ్గా ఏ రోజు నుంచి ఇచ్చాడు? సెప్టెంబర్ 1st నుంచి. అంటే సెప్టెంబర్ 1st నువ్వు రిజిస్టర్డ్ పర్సన్ అనే సంగతి నీకు తెలియదు కదమ్మా. కాబట్టి సెప్టెంబర్ 1st నుంచి అంటే ఎఫెక్టివ్ డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ నుంచి యాక్చువల్ డేట్ ఆఫ్ ఆర్సీ సెప్టెంబర్ 15th వరకు జరిగిన సప్లైస్ ఏవైతే ఉంటాయో వాటికి తిరిగి మళ్ళీ మనం సెకండ్ టైం ఇన్వాయిస్ అనేటువంటి దాన్ని ఏం చేయాలి? ఇష్యూ చేయాలి. అలా సెకండ్ టైం మనం ఇన్వాయిస్ ఇష్యూ చేసేటువంటి పని అయితే దాన్నే మనం ఏమంటారని చెప్తామమ్మా? రివైజ్డ్ ట్యాక్స్ ఇన్వాయిస్ అంటారు అని చెప్తాం. ఓకే, ఆ రివైజ్డ్ ట్యాక్స్ ఇన్వాయిస్ ఎంత టైం లిమిట్లోగా ఇష్యూ చేయాలి? 1 monthలోగా. ఏ రోజు నుంచి 1 month? యాక్చువల్ డేట్ ఆఫ్ ఆర్సీ అంటే మన ఎగ్జాంపుల్లో ఏ రోజు అమ్మా? సెప్టెంబర్ 15th నుంచి వితిన్ 1 monthలోగా రివైజ్డ్ ట్యాక్స్ ఇన్వాయిస్ మనం ఇష్యూ చేయాలి. ఈ ఇన్వాయిసింగ్ పెద్ద అక్కర్లేదు, కానీ ఈ డబ్బా వరకు గుర్తుపెట్టుకోండి చాలు. ఎవరెవరికి ఇన్వాయిసింగ్ అప్లికబుల్ అమ్మా? స్టార్టింగ్ ఫ్రమ్ 17-18 ఆన్వర్డ్స్. ఏ ఒక్క ఫైనాన్షియల్ ఇయర్లో అయినా నీ అగ్రిగేట్ టర్నోవర్ 10 crores కనుక ఎక్సీడ్ అయితే నీకు ఇన్వాయిసింగ్ అనేటువంటి కాన్సెప్ట్ అప్లికబుల్. అప్లై అయితే ఏంటి? నార్మల్గా నీకు ప్రిస్క్రైబ్డ్ ఫార్మేట్ లేదు ఇన్వాయిస్కి, కానీ ఎవరికైతే ఇన్వాయిసింగ్ అప్లై అవుతుందో వాళ్ళు కంపల్సరీగా INV01 అనేటువంటి ఫార్మేట్లో ఏం చేయాలమ్మా? వాళ్ళు అప్లోడ్ చేయాలి. అంటే ఒక ఫార్మేట్లో డేటాని అప్లోడ్ చేయాలి. ఎవరికి అప్లై అవుతుంది ఇన్వాయిసింగ్? ఏమనుకున్నాం? స్టార్టింగ్ ఫ్రమ్ 17-18 ఆన్వర్డ్స్ ఏ ఒక్క ఫైనాన్షియల్ ఇయర్లో అయినా వాడి అగ్రిగేట్ టర్నోవర్ 10 crores కనుక ఎక్సీడ్ అయితే ఇన్వాయిసింగ్ అనేటువంటిది అప్లికబుల్. వేటికి? B2B సప్లైస్కి. ఓకే, ఎక్సెప్షన్స్ ఏమైనా ఉన్నాయా? ఎస్, స్పెషల్ ఎకనామిక్ జోన్ వాటికి రూల్సే అప్లై కావు. ఎందుకని? వన్స్ అన్ ఏరియా హ్యాస్ బీన్ నోటిఫైడ్ యాజ్ సెజ్ it will be treated as outside Indian territory for all taxation purpose. outside India కాబట్టి దానికి అప్లై కాదు రూల్. తర్వాత ఇన్సూరెన్స్ కానీ, బ్యాంక్ కానీ, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్, NBFC వీటికి ఎందుకు అప్లై కాదు?
హ్యూజ్ నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి కాబట్టి అనుకున్నాం. జీటీఏకి ఎందుకు అప్లై కాదు? అన్ఆర్గనైజ్డ్ సెక్టార్, ప్యాసింజర్ ట్రాన్స్పోర్టేషన్, హ్యూజ్ నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్, మల్టీప్లెక్స్ మూవీ థియేటర్స్, హ్యూజ్ నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్, లాస్ట్ రెండు గవర్నమెంట్. ఇక్కడ మిస్ అయింది ఐఎస్డి కూడా రాసుకోండి, ఉండాలి. ప్లస్ ఐఎస్డి, ఇన్పుట్ సర్వీస్ డిస్ట్రిబ్యూటర్. వీళ్ళకి కూడా ఏ కాన్సెప్ట్ అప్లై కాదమ్మా? ఇన్వాయిసింగ్ అప్లై కాదు. ఇంతవరకు చాలా ఇన్వాయిసింగ్లో, ఇక అంతమించి పెద్దగా వాడు ఎగ్జామ్లో అడగడానికి ఏం ప్రాబిలిటీస్ లేవు మనకి. ఆ తర్వాత ఇదొక్కటి మళ్ళీ ఇంపార్టెంట్, అంటే ఐఆర్ఎన్. అంటే ఇప్పుడు ఇన్వాయిస్ మనం జనరేట్ చేసిన తర్వాత మనవాడు ఏం చేస్తాడు అంటే ఒక ఐఆర్ఎన్, ఇన్వాయిస్ రెఫరెన్స్ నెంబర్ అనేటువంటి దాన్ని జనరేట్ చేస్తాడు. ఇది సిస్టమ్ జనరేట్ చేస్తుంది. ఆ ఐఆర్ఎన్ని నువ్వు మెన్షన్ చేస్తేనే ఇన్వాయిస్ వ్యాలిడ్ అవుతుంది. ఐఆర్ఎన్ లేకుండా ఇన్వాయిస్ ఇష్యూ చేసినా అది వ్యాలిడ్ కాదు, అది గుర్తుపెట్టుకోండి అమ్మా. అట్లానే అమెండ్మెంట్స్ మనం చేయడానికి ఇన్వాయిస్ పోర్టల్లో నాట్ పాసిబుల్. అమెండ్మెంట్స్ నువ్వు చేసుకోవాలి అంటే ఎక్కడ చేయాలి? జిఎస్టీ వెబ్సైట్లో GSTR1 ఫైల్ చేసేటప్పుడు చేసుకోవాలి. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ అమ్మా. అడ్వాంటేజ్ డైనమిక్ క్యూఆర్ కోడ్. డైనమిక్ క్యూఆర్ కోడ్ కూడా ఈ బాక్స్ ఒకటి ఇంపార్టెంట్ అమ్మా. చదవండి చాలు. డైనమిక్ క్యూఆర్ కోడ్ అంటే ఏంటమ్మా? క్యూఆర్ కోడ్కి డైనమిక్ క్యూఆర్ కోడ్కి డిఫరెన్స్ ఏమనుకున్నాం మనం? క్యూఆర్ కోడ్ మనం స్కాన్ చేసి మాన్యువల్గా అమౌంట్ ఎంటర్ చేయాలమ్మా. అదే డైనమిక్ క్యూఆర్ కోడ్ని మనం స్కాన్ చేసి అలాంగ్ విత్ అమౌంట్ అది వస్తుంది అనుకున్నాం. ఇది ఎప్పుడు అప్లికబుల్? 17-18 నుంచి ఏ ఒక్క ఫైనాన్షియల్ ఇయర్లో అయినా మన అగ్రిగేట్ టర్న్ ఓవర్ 500 crores కనుక ఎక్సీడ్ అయితే మనకి డైనమిక్ క్యూఆర్ కోడ్ అనేటువంటిది ఏమవుతుందమ్మా? అప్లికబుల్. ఓకే సార్, ఇది ఎవరికి అప్లై కాదు? అక్కడ స్పెసిఫై చేసిన పీపుల్కి. ఇన్సూరెన్స్, బ్యాంక్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్, ఎన్బిఎఫ్సి. ఎందుకని వీటికి అప్లై కాదు? హ్యూజ్ నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్, జీటీఏ, అన్ఆర్గనైజ్డ్, ప్యాసింజర్ ట్రాన్స్పోర్టేషన్, హ్యూజ్ నెంబర్, మల్టీప్లెక్స్ మూవీ థియేటర్స్, హ్యూజ్ నెంబర్, ఓఐడిఆర్ సర్వీస్ ప్రొవైడర్స్, రిసిపియంట్స్ వచ్చి వీళ్ళకి కూడా ఎందుకని అప్లై చేయరు అంటేనమ్మా, హ్యూజ్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఉంటారు. అంటే ఇప్పుడు మన అమెజాన్ ప్రైమ్ తీసుకోండి, కంట్రీ వైడ్గా సబ్స్క్రైబర్స్ క్రోర్స్లో ఉంటారు కదా. సో మరి వాళ్ళందరికీ ఇన్వాయిసింగ్ లేదు, డైనమిక్ క్యూఆర్ కోడ్ ఇవ్వాలి అంటే కష్టం. అందుకని ఈ కేసులో మనవాడు ఏంటమ్మా, ఇట్ ఈస్ నాట్ రిక్వైర్డ్ ఫర్ డైనమిక్ క్యూఆర్ కోడ్. ఇంతవరకు దీనిలో గుర్తుపెట్టుకోండి చాలు. తర్వాత పాయింట్ బిల్ ఆఫ్ సప్లై. బిల్ ఆఫ్ సప్లై అంటే ఏంటమ్మా? రెండు సర్కమ్స్టాన్సెస్లో మనం బిల్ ఆఫ్ సప్లైని ఇష్యూ చేస్తాం. ఒకటి అది ఎగ్జామ్టెడ్ సప్లై అయినా, రెండు కాంపోజిషన్ సప్లై అయినా. ఈ 2 కేసెస్లో మనం ఇష్యూ చేసేదాన్ని ఏమంటారమ్మా? బిల్ ఆఫ్ సప్లై అంటారు. ఎప్పుడు ఇష్యూ చేస్తారు ఈ బిల్ ఆఫ్ సప్లైని అంటే ఈ 2 కేసెస్లో. సార్ మరి ఆ బిల్ ఆఫ్ సప్లై ఎగ్జామ్టెడ్ సప్లైదా లేదు కాంపోజిట్ సప్లైదా అనేది మనకెలా తెలుస్తుంది? దాని మీద రాసి ఉంటుంది కాబట్టి. కాంపోజిషన్ సప్లై అయితే కాంపోజిషన్ సప్లైయర్ అని రాసి ఉంటుందమ్మా. ఏది రాసి ఉండలేదు అంటే కనుక దేని కిందకు వస్తుంది? ఎగ్జామ్టెడ్ సప్లై. ఓకే, ఆ తర్వాత నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి, సార్ ఒకే పర్సన్కి మనం అంటే 2 సప్లైస్ చేసాం. ఒకటేమో ట్యాక్సబుల్ సప్లై, రెండోదేమో ఎగ్జామ్టెడ్ సప్లై. సపరేట్ డాక్యుమెంట్స్ ఇవ్వాలా, ఒకటే డాక్యుమెంట్ మనం ఇష్యూ చేయొచ్చా? అది B2Bనా B2Cనా అన్న దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. అది B2B సప్లై అంటే సప్లయర్ ఈజ్ ఏ రిజిస్టర్డ్ పర్సన్, రిసిపియంట్ ఈజ్ ఆల్సో ఏ రిజిస్టర్డ్ పర్సన్ అనుకోండమ్మా. అలాంటప్పుడు పొజిషన్ ఏంటమ్మా? సపరేట్గా అంటే ట్యాక్సబుల్ సప్లైస్కి ఏమో ట్యాక్స్ ఇన్వాయిస్, మన ఎగ్జామ్టెడ్ సప్లైస్కి వచ్చేసరికి ఏమో బిల్ ఆఫ్ సప్లై సపరేట్గా ఇవ్వాలి. అది B2C సప్లై అనుకోండమ్మా, ఒకటే సింగిల్ ఇన్వాయిస్ కమ్ బిల్ ఆఫ్ సప్లై మనవాడు ఏం చేయొచ్చు? ఇష్యూ చేయొచ్చు. ఒకటే ఇన్వాయిస్ కమ్ బిల్ ఆఫ్ సప్లై అనేటువంటి దాన్ని మనవాడు ఏం చేయొచ్చు అమ్మా? ఇష్యూ చేయొచ్చు. అది గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. ఆ తర్వాత రిసీట్ ఓచర్. రిసీట్ ఓచర్ అనేది ఎప్పుడు ఇష్యూ చేస్తారు? రిసిపియంట్ సప్లయర్కి అడ్వాన్స్ అనేటువంటిది పే చేసినప్పుడు యాజ్ ఎవిడెన్స్ ఆఫ్ అడ్వాన్స్ ఇష్యూ చేసేదాన్నే మనం రిసీట్ ఓచర్ అంటారు. రిసిపియంట్ సప్లయర్కి పేమెంట్ చేసినప్పుడు ఏం చేస్తాం? యాజ్ ఎవిడెన్స్ ఆఫ్ అడ్వాన్స్ మనవాడు ఇష్యూ చేసేదాన్ని ఏమంటాం మనం? రిసీట్ ఓచర్ అంటారు. ఆ రిసీట్ ఓచర్ ఇష్యూ చేసేటప్పుడు సర్వీస్ అయితే ట్యాక్స్ కట్టాలి. దానికి నేచర్ ఆఫ్ సప్లై తెలియకపోతే లా దేని కింద అజంప్షన్ తీసుకోమంటుందమ్మా? ఇంటర్ స్టేట్ సప్లై. రేట్ ఆఫ్ ట్యాక్స్ తెలియకపోతే కనుక 18% అని అజంప్షన్ తీసుకోమంటుంది లా. తర్వాత రిఫండ్ ఓచర్ అంటే ఫస్ట్ మనం అడ్వాన్స్ తీసుకున్నాం, రిసీట్ ఓచర్ ఇష్యూ చేసాం, కానీ డ్యూ టు సమ్ రీజన్స్ మనం ఏం చేయలేకపోయామో వచ్చేసరికి సప్లై చేయలేకపోయాం. అలాంటప్పుడు రిసీవ్ చేసుకున్న అడ్వాన్స్ను మనం ఏం చేయాలమ్మా? తిరిగి రిటర్న్ ఇచ్చేయాలి.
అలా రిటర్న్ ఇవ్వాల్సి వస్తే కనుక మనం ఇష్యూ చేయాల్సినటువంటి డాక్యుమెంట్ని ఏమంటారని చెప్తాం, మనం రిఫండ్ వోచర్ అంటారు అని చెప్తాం. అడ్వాన్స్ రిసీవ్ చేసుకున్నప్పుడు రిసీట్ వోచర్, అడ్వాన్స్ని తిరిగి వెనక్కి ఇచ్చేటువంటి పని అయితే దేనికి ఎందుకు వస్తుందమ్మా, రిఫండ్ వోచర్. డీసీ నార్మల్గా 3 కేసెస్ అమ్మా. అంటే వెన్ ఎవర్ దెర్ ఈస్ ఎ ఫిజికల్ మూమెంట్ ఆఫ్ ద గూడ్స్, సప్లై అయితేనేమో ట్యాక్స్ ఇన్వాయిస్ ఉండాలి, అదర్ దెన్ సప్లై అయితే కనుక డీసీ ఉండాలి, డెలివరీ చలాన్. ఫర్ ద రీజన్స్ అదర్ దెన్ సప్లై అయితేనేమో డెలివరీ చలాన్ ఉంటుంది, అది జాబ్ వర్క్ అయినా. లిక్విడ్ గ్యాస్ని మనం పంపించేటప్పుడు సిలిండర్స్లో కస్టమర్ ఎవడో మనకి ముందుగా తెలియదుగా, కాబట్టి ఈ అన్ని కేసుల్లోనూ కంపల్సరీగా మనకు ఉండాల్సింది ఏంటమ్మా, డీసీ, డెలివరీ చలాన్ కంపల్సరీగా ఉండాలి. ఏంటమ్మా అవి, జాబ్ వర్క్ కానీ, ఫర్ ద రీజన్స్ అదర్ దాన్ సప్లై కానీ, నెక్స్ట్ వచ్చేసరికి లిక్విడ్ గ్యాస్ కానీ. ఈ 3 కేసెస్లోనూ ట్యాక్స్ ఇన్వాయిస్కి బదులుగా ఉండాల్సినటువంటి డాక్యుమెంట్ ఏంటమ్మా మనకి, ఏమని చెప్తాం మనం వచ్చేసరికి డీసీ. అంతవరకు చాలు ఈ కేసెస్ వరకు దీనిలో. తర్వాత డెబిట్ నోట్ అండ్ క్రెడిట్ నోట్ విషయానికి వచ్చేసరికి, క్రెడిట్ నోట్ ఎన్ని సర్కమ్స్టాన్సెస్లో ఇష్యూ చేస్తారమ్మా, 4. ఏంటది, ఇన్వాయిస్ వాల్యూ ఈజ్ మోర్ దాన్ యాక్చువల్ వాల్యూ అయినా, ట్యాక్స్ ఇండికేటెడ్ ఇన్ ది ఇన్వాయిస్ ఈజ్ మోర్ దాన్ యాక్చువల్ ట్యాక్స్ పేయబుల్ అయినా, సేల్స్ రిటర్న్స్ అయినా, డిఫెక్టివ్ గూడ్స్ అయినా. ఈ 4 కేసెస్లోనూ మనవాడు దేన్ని ఇష్యూ చేస్తాడమ్మా, క్రెడిట్ నోట్ అనేటువంటి దాన్ని ఇష్యూ చేస్తారు అని చెప్తాం. ఫస్ట్ వన్, ఇన్వాయిస్ వాల్యూ ఈజ్ మోర్ దాన్ యాక్చువల్ వాల్యూ అయినా, ట్యాక్స్ ఇండికేటెడ్ ఇన్ ది ఇన్వాయిస్ ఈజ్ మోర్ దాన్ యాక్చువల్ ట్యాక్స్ పేయబుల్ అయినా, సేల్స్ రిటర్న్స్ అయినా, డిఫెక్టివ్ గూడ్స్ అయినా. ఈ 4 కేసెస్లోనూ మనవాడు దేన్ని ఇష్యూ చేయాలమ్మా, క్రెడిట్ నోట్. ఇన్వాయిస్ వాల్యూ ఈజ్ మోర్ దాన్ యాక్చువల్ వాల్యూ అంటే ఇనిషియల్గా 100 సిమెంట్ బ్యాగ్స్ కావాలని చెప్పాం, తర్వాత 16 చాలన్నాం. ఇన్వాయిస్ 100 బ్యాగ్స్కి వాడు జనరేట్ చేశాడు, కానీ సప్లై చేసింది 60 బ్యాగ్సే అనుకోండి, డిఫరెన్స్ ఎంత, 40. ఆ 40కి దేన్ని ఇష్యూ చేయాలమ్మా, క్రెడిట్ నోట్ ఇష్యూ చేయాలి. తర్వాత ట్యాక్స్ ఇండికేటెడ్ ది ఇన్వాయిస్ ఈజ్ మోర్ దాన్ యాక్చువల్ ట్యాక్స్ పేయబుల్. ఫర్ ఎగ్జాంపుల్ మన సాత్వికంగా ఒక హార్డ్వేర్ షాప్ ఉందనుకుంటారా, వాడి షాప్కి నేను వెళ్ళాను, ఒక ఐటమ్ని పర్చేజ్ చేశాను. నిజానికి దాని మీద ఛార్జ్ చేయాల్సింది 18%, కానీ మన వాడు 28% ఛార్జ్ చేశాడు. అదేంట్రా అంటే, సారీ సార్ అలవాట్లో పొరపాటు అయిపోయింది అన్నాడు. యాక్చువల్ ట్యాక్స్ పేయబుల్ ఎంత, 18, కానీ వాడు ఛార్జ్ చేసింది ఎంత, 28, డిఫరెన్స్ ఎంత, 10. ఆ 10కి మనం దేన్ని ఇష్యూ చేయాలి, క్రెడిట్ నోట్. థర్డ్ వన్కి తెలిసింది సేల్స్ రిటర్న్స్. ఫోర్త్ వన్, డిఫిషియన్సీ ఉన్నప్పుడు గూడ్స్లో కొంతమంది రిటర్న్ ఇస్తున్నాం అనుకోండి, అప్పుడు కూడా మనం వాడు ఏం చేయాలమ్మా, క్రెడిట్ నోట్ ఇష్యూ చేయాలి. ఇక డెబిట్ నోట్ ఎన్ని సర్కమ్స్టాన్సెస్ అంటే 2 సర్కమ్స్టాన్సెస్ అమ్మా. ఫస్ట్, ఇన్వాయిస్ వాల్యూ ఈజ్ లెస్ దాన్ యాక్చువల్ వాల్యూ అయినా, ట్యాక్స్ ఇండికేటెడ్ ఇన్ ది ఇన్వాయిస్ ఈజ్ లెస్ దాన్ యాక్చువల్ ట్యాక్స్ పేయబుల్ అయినా. ఈ 2 కేసుల్లోనూ దేన్ని ఇష్యూ చేస్తామమ్మా మనం, డెబిట్ నోట్. ఇన్వాయిస్ వాల్యూ ఈజ్ లెస్ దాన్ యాక్చువల్ వాల్యూ అంటే మనం బిర్యానీ ఎగ్జాంపుల్ అనుకున్నాం. మరి లాస్ట్ రోజు క్విజ్ కండక్ట్ చేస్తున్నాను రా, క్వాలిఫై అయిన వాళ్ళకి బిర్యానీ ఇప్పిద్దాం అనుకున్నాం, కానీ లాస్ట్ మినిట్లో దాన్ని చేంజ్ చేసి మనం పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి అనుకున్నాం. అలాంటప్పుడు ఇన్వాయిస్ వాల్యూ వచ్చి ఒక 100 ఉందనుకోండి, యాక్చువల్ వాల్యూ వచ్చేసరికి 150 ఉందనుకోండి అమ్మా, ఆ డిఫరెన్స్ 50కి దేని ఇష్యూ చేయాలి అని చెప్తాం మనం, డెబిట్ నోటా క్రెడిట్ నోటా అమ్మా, డెబిట్ నోట్. అట్లానే సెకండ్ కేస్, ట్యాక్స్ ఇండికేటెడ్ ఇన్ ది ఇన్వాయిస్ ఈజ్ లెస్ దాన్ యాక్చువల్ ట్యాక్స్ పేయబుల్. మళ్ళీ మనం సాత్వికంగా షాప్కి వెళ్ళామనుకోండి, వెళ్ళి ఈసారి 18% ఛార్జ్ చేయాల్సింది వాడు 10% ఛార్జ్ చేశాడు అనుకోండి అమ్మా, అంటే యాక్చువల్ ట్యాక్స్ పేయబుల్ ఎంత, 18%, ఇన్వాయిస్లో ఇండికేట్ చేసింది ఎంత, 10%, డిఫరెన్స్ ఎంత ఉందమ్మా, 8%. ఆ 8%కి దేన్ని ఛార్జ్ చేయాలి మనం, డెబిట్ నోట్. సార్ ఇప్పుడు మోర్ దాన్ 1 డెబిట్ నోట్ ఆర్ క్రెడిట్ నోట్ ఉన్నాయి అనుకోండి సార్, కన్సాలిడేటెడ్గా ఒకటే ఇవ్వచ్చా, ఎస్, డెబిట్ నోట్స్ అయినా క్రెడిట్ నోట్స్ అయినా కన్సాలిడేటెడ్గా ఒకటే మనం ఇష్యూ చేయొచ్చు. కాకపోతే డెబిట్ నోట్ ఇష్యూ చేయడానికి టైం లిమిట్ లేదు, కానీ క్రెడిట్ నోట్ ఇష్యూ చేయడానికి మాత్రం టైం లిమిట్ ఉందమ్మా, 16(4)లో చెప్పినటువంటి టైం లిమిట్. ఏంటో 16(4)లో చెప్పినటువంటి టైం లిమిట్, నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ November 30th కానీ, డేట్ ఆఫ్ యాన్యువల్ రిటర్న్ కానీ, విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్. ఈ టైం లిమిట్లోగా మనవాడు క్రెడిట్ నోట్ అనేటువంటి దాన్ని ఇష్యూ చేయాలమ్మా. అదే డెబిట్ నోట్కి మాత్రం ఎలాంటి టైం లిమిట్ కూడా లేదు. ఇక నెక్స్ట్ వన్, ఈవే బిల్. ఈ ఈవే బిల్ కనుక మనం తీసుకుంటేనమ్మా,
ఓకే, ఫస్ట్ పాయింట్, ఏ సర్కమ్స్టాన్సెస్లో మనం ఈవే బిల్ ఇష్యూ చేయాలి అంటే 2 కండిషన్స్ చెప్తాడు. ఒకటి, ఫిజికల్ మూమెంట్ ఇన్వాల్వ్ అయి ఉండాలి. 2, కన్సైన్మెంట్ వాల్యూ అనేటువంటిది మోర్ దాన్ 50,000 ఉండాలి. ఈ 2 కండిషన్స్ ఎప్పుడైతే సాటిస్ఫై అవుతాయో అప్పుడు ఈవే బిల్ అనేటువంటి దాన్ని మనం ఇష్యూ చేయాలి అంటాం. ఈవే బిల్ ఇష్యూ చేయాలి అంటే 2 కండిషన్స్ అమ్మ. ఫస్ట్ వన్, ఫిజికల్ మూమెంట్ ఇన్వాల్వ్ అయి ఉండాలి. సెకండ్ వన్, ఇన్వాల్వ్ అయినటువంటి గూడ్స్ వాల్యూ అనేటువంటిది మోర్ దాన్, కన్సైన్మెంట్ వాల్యూ అనేది మోర్ దాన్ 50,000 ఉండాలి. ఈ 2 కండిషన్స్ ఎప్పుడైతే సాటిస్ఫై అవుతాయో అప్పుడు మనం దేన్ని ఇష్యూ చేయాల్సి ఉంటుందమ్మా? ఈవే బిల్ని ఇష్యూ చేయాలి. సార్ అంటే గూడ్స్ని సప్లై చేసినప్పుడే ఈవే బిల్ కావాలా, అదర్ దాన్ సప్లై అయినా ఈవే బిల్ కావాలా? బోత్ కేసెస్, సప్లై ఆర్ అదర్ దాన్ సప్లై. ఎందుకని? ఫిజికల్ మూమెంట్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటే ఈవే బిల్ కావాలి అన్నామే కానీ గూడ్స్ని సేల్ చేస్తే ఈవే బిల్ కావాలి అని లాలో చెప్పలేదుగా. కాబట్టి ఆ ఫిజికల్ మూమెంట్కి రీజన్ సప్లై అయ్యి ఉండొచ్చు, అదర్ దాన్ సప్లై అయ్యి ఉండొచ్చు. ఈ బోత్ కేసెస్లోనూ మనవాడు ఏం చేస్తాడని చెప్తామమ్మా? ఈవే బిల్ అనేటువంటిది మనం జనరేట్ చేయాలి. ఎప్పుడు? కన్సైన్మెంట్ వాల్యూ అనేటువంటిది మోర్ దాన్ 50,000 ఉంటే. సార్ మరి కన్సైన్మెంట్ వాల్యూ లెస్ దాన్ 50,000 ఉన్నా ఎప్పుడైనా ఈవే బిల్ కంపల్సరా? ఎస్, ఈ 2 సర్కమ్స్టాన్సెస్లో. ఏంటా 2? ఫస్ట్ వన్, జాబ్ వర్క్. రెండోది వచ్చేసరికి హ్యాండీక్రాఫ్ట్ గూడ్స్. జాబ్ వర్క్ కానీ హ్యాండీక్రాఫ్ట్ గూడ్స్ కానీ ఈ 2 కేసెస్లోనూ ఇన్వాల్వ్ అయినటువంటి కన్సైన్మెంట్ వాల్యూ అనేటువంటిది లెస్ దాన్ 50,000 అయినా అది ఇంటర్ స్టేట్ ఫిజికల్ మూమెంట్ అయితే గనక కంపల్సరిగా మనం ఈవే బిల్ ఏం చేయాల్సింది? జనరేట్ చేయాల్సింది. మామూలుగా అయితే కన్సైన్మెంట్ వాల్యూ మోర్ దాన్ 50,000 అయితేనే ఈవే బిల్ కావాలి. కానీ జాబ్ వర్క్ అయినా హ్యాండీక్రాఫ్ట్ గూడ్స్ అయినా ఇంటర్ స్టేట్లో ఫిజికల్ మూమెంట్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటే గనక ఈవెన్ దో కన్సైన్మెంట్ వాల్యూ లెస్ దాన్ 50,000 అయినా ఈవే బిల్ కంపల్సరీ. ఓకేమా? సార్ అసలు ఇంతకీ కన్సైన్మెంట్ వాల్యూ అంటే ఏంటి? ట్రాన్సాక్షన్ వాల్యూ ప్లస్ జిఎస్టీ మైనస్ ఎగ్జామ్టెడ్ సప్లైస్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు కన్సైన్మెంట్ వాల్యూ అనుకున్నాం మనం. ట్రాన్సాక్షన్ వాల్యూకి మనం జిఎస్టీ యాడ్ చేయాలి, ఎగ్జామ్టెడ్ సప్లైస్ వాల్యూని మనం లెస్ చేయాలి. చేస్తే వచ్చేటువంటి దాన్ని ఏమంటారమ్మా? కన్సైన్మెంట్ వాల్యూ అంటాం. ఆ కన్సైన్మెంట్ వాల్యూ 50,000 ఎక్సీడ్ అయితే గనక ఈవే బిల్ కంపల్సరీ. 50,000 కన్నా తక్కువ ఉంటే గనక అది ఏమవుతుందమ్మా? ఆప్షనల్. ఓకే సార్, ఇప్పుడు ఈవే బిల్కి వచ్చేసరికి మనకి ఫామ్ నెంబర్ ఏంటి? ఈడబ్ల్యూబి 01. దానిలో మనకి ఎన్ని పార్ట్స్ ఉంటాయి? 2 పార్ట్స్ ఉంటాయి. పైకి వచ్చాను మళ్ళీ, అంటే ఆర్డర్ చెప్పాల్సింది. మళ్ళీ పైకి వచ్చానమ్మా, మళ్ళీ కిందకి వెళ్తున్నారు. ముందు పేజ్లో చూసుకోండి. సో పార్ట్ ఏ, పార్ట్ బి. సో మనకి ఈవే బిల్ వచ్చేసరికి ఫామ్ నెంబర్ ఏంటమ్మా? ఈడబ్ల్యూబి 01. దానిలో ఎన్ని పార్ట్స్ ఉంటాయమ్మా? పార్ట్ ఏ, పార్ట్ బి. జనరల్గా పార్ట్ ఏ డీటెయిల్స్ని ఎవరు ఫిల్ చేస్తారమ్మా? కన్సైనర్ ఆర్ కన్సైని, ఎందుకంటే ఇన్వాయిస్ డీటెయిల్స్ కాబట్టి. పార్ట్ బి డీటెయిల్స్ని ఎవరు ఫిల్ చేస్తారమ్మా? ట్రాన్స్పోర్టర్, ఎందుకంటే వెహికల్ డీటెయిల్స్ ఉంటాయి కాబట్టి. పార్ట్ ఏలో ఉండే డీటెయిల్స్ ఏంటమ్మా? ఇన్వాయిస్ డీటెయిల్స్. పార్ట్ బిలో ఉండేటువంటి డీటెయిల్స్ ఏంటమ్మా? వెహికల్ డీటెయిల్స్. పార్ట్ ఏ నార్మల్గా ఎవరు ఫిల్ చేస్తారు? కన్సైనర్ ఆర్ కన్సైని. పార్ట్ బిని ఎవరు ఫిల్ చేస్తారు? ట్రాన్స్పోర్టర్. రైట్. పార్ట్ ఏని ఫిల్ చేసిన తర్వాత పార్ట్ బిని ఫిల్ చేయడానికి 15 days టైం ఇస్తారమ్మా. 15 daysలో ఎప్పుడైనా కానీ మనం పార్ట్ బిని ఫిల్ చేసుకోవచ్చు. సార్ ఈవే బిల్లో ఏదైనా డేటాని మనం రాంగ్గా ఎంటర్ చేశాం సార్, దాన్ని మాడిఫై చేయడం పాసిబుల్లా? ఎక్సెప్ట్ పార్ట్ బి నాట్ పాసిబుల్. పార్ట్ ఏలో మనం సబ్మిట్ చేసినటువంటి డేటాని మాడిఫై చేయడం నాట్ పాసిబుల్. సార్ అలాంటప్పుడు మనకు ఉన్నటువంటి ఆప్షన్ ఏంటి? క్యాన్సిల్ చేయడం. ఎంత టైం లిమిట్లోగా? 24 hours. అట్లానే కొన్ని సర్కమ్స్టాన్సెస్లో ఇప్పుడు సప్లయర్ జనరేట్ చేశాడు అనుకోండి, రిసిపియంట్ కూడా రిజెక్ట్ చేసే ఆప్షన్ ఇవ్వాలిగా మనం. బై మిస్టేక్ రాంగ్ రిసిపియంట్ నేమ్ ఉంటే గనక. అందుకని ఆ రిసిపియంట్కి రిజెక్ట్ చేసే టైం ఎంతనిస్తారమ్మా? 72 hours. 72 hours రిసిపియంట్ దాన్ని ఏం చేయొచ్చమ్మా? రిజెక్ట్ చేయొచ్చు. అది పాయింట్. ఓకే, మనం క్యాన్సిల్ చేయాలి అనుకుంటే 24 hours. అలా కాకుండా అదర్ పార్టీ దాన్ని రిజెక్ట్ చేయాలి అంటే కనుక 72 hours. అది గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. ఆ తర్వాత నెక్స్ట్ పాయింట్, సార్ మరి ఎవరు ఈవే బిల్ జనరేట్ చేయాలి? ఎవరైతే గూడ్స్కి సంబంధించినటువంటి ఫిజికల్ మూమెంట్కి రీజను ఆ పర్సన్ ఈవే బిల్ ఏం చేయాల్సిందేనమ్మా? జనరేట్ చేయాల్సింది. ద పర్సన్ హూ ఈస్ కాజింగ్ ద ఫిజికల్ మూమెంట్ ఆఫ్ ద గూడ్స్ ఇస్ రిక్వైర్డ్ టు జనరేట్ ద ఈవే బిల్. సార్ గూడ్స్కి సంబంధించిన ఫిజికల్ మూమెంట్కి రీజన్ ఎవరు మరి? ఎవరైతే ట్రాన్స్పోర్ట్ని అరేంజ్ చేస్తాడో వాడు.
కన్సైనర్ ట్రాన్స్పోర్ట్ని అరేంజ్ చేస్తే కన్సైనర్ ఈజ్ రిక్వైర్డ్ టు జనరేట్ ద ఈవే బిల్. ఇక్కడ ట్రాన్స్పోర్ట్ని అరేంజ్ చేసుకుంటున్నది రిసిపియంట్ అయితే కన్సైనీ ఈజ్ రిక్వైర్డ్ టు జనరేట్ ద ఈవే బిల్. ఓకే, ఒకవేళ సప్లయర్ అన్రిజిస్టర్డ్ అయ్యి ఉండి రిసిపియంట్ రిజిస్టర్డ్ అనుకోండి, రిసిపియంట్ ఈజ్ రిక్వైర్డ్ టు జనరేట్ ద ఈవే బిల్. సప్లయర్ రిసిపియంట్లో ఎవరైతే గూడ్స్కి సంబంధించిన ఫిజికల్ మూమెంట్కి రీజను, ఎవరైతే ట్రాన్స్పోర్ట్ని అరేంజ్ చేస్తారో ఆ పర్సన్ ఏం చేయాలి అని చెప్తామమ్మా, మనం ఈవే బిల్ జనరేట్ చేయాలి. నార్మల్గా పార్టీ ఏ డీటెయిల్ని ఎవరు ఫిల్ చేస్తారని చెప్పాను, కన్సైనర్ ఆర్ కన్సైనీ. కానీ వాళ్ళ దగ్గర నుంచి స్పెసిఫిక్గా పర్మిషన్ తీసుకుంటే ఈవెన్ ట్రాన్స్పోర్టర్, ఈసీఓ, కొరియర్ ఏజెన్సీ వాళ్ళు కూడా పార్టీ అని ఏం చేయొచ్చు అంటమ్మా, ఫిల్ చేయొచ్చు. బట్ వితౌట్ దేర్ పర్మిషన్ దే కాంట్ డూ దట్. మన కన్సైనీ పర్మిషన్ ఉంటే మాత్రం మన ట్రాన్స్పోర్టర్ కానీ, ఈసీఓ కానీ, కొరియర్ ఏజెన్సీ కానీ పార్టీ ఏ డీటెయిల్స్ను కూడా వాళ్ళు ఏం చేయొచ్చు అమ్మా, ఫిల్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి దిస్ వన్, ఈ రెండు. సార్ ఇప్పుడు మనం గూడ్స్ని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాం. గూడ్స్ వెళ్తున్నప్పుడు సరదాగా యాక్సిడెంట్ అయింది. సీరియస్గా ఒక టైర్ ఏమో కాశ్మీర్ వెళ్ళింది, రెండో టైర్ కన్యాకుమారి వెళ్ళింది. సార్ అలాంటప్పుడు కొత్తగా మనం మళ్ళీ ఈవే బిల్కి అప్లై చేయాలా? వెహికల్ మార్చే పని అయితే లేదు. ఓల్డ్ ఈవే బిల్ని మనం మాడిఫై చేసుకోవచ్చా? ఓల్డ్ ఈవే బిల్ కెన్ బి మాడిఫైడ్ విత్ రెస్పెక్ట్ టు పార్ట్ బి అని చెప్పాను. మన వెహికల్ డీటెయిల్స్ దేలో ఉంటాయని చెప్పాను, పార్ట్ బిలో ఉంటాయి. కాబట్టి ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ అయినా పార్ట్ బిని మనం ఏం చేయొచ్చు, అప్డేట్ చేయొచ్చు. ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ అయినా కానీ మనం పార్ట్ బిని ఏం చేయొచ్చమ్మా, అప్డేట్ చేయొచ్చు. కాబట్టి వెహికల్ చేంజ్ అయినా మనం ఏం చేయొచ్చమ్మా, పార్ట్ బిని అప్డేట్ చేస్తే సరిపోతుంది. కొత్తగా ఈవే బిల్కి అప్లై చేయాల్సిన అవసరం లేదు. సార్ మరి పార్ట్ బి ఫిల్ చేయకుండా వ్యాలిడ్ అవుతుందా ఈవే బిల్? ఆన్సర్ ఈజ్ నో. కానీ దానికి రెండు ఎక్సెప్షనల్ కేసెస్ ఉన్నాయి. ఏంటో రెండు ఎక్సెప్షనల్ కేసెస్ అంటే, కన్సైనర్ ప్లేస్ నుంచి ట్రాన్స్పోర్టర్ ప్లేస్కి ఉన్నటువంటి డిస్టెన్స్ అయినా, ట్రాన్స్పోర్టర్ ప్లేస్ నుంచి కన్సైనీ ప్లేస్కి ఉన్నటువంటి డిస్టెన్స్ అయినా 50 కిలోమీటర్స్ కన్నా తక్కువ ఉంటే గనక పార్ట్ బిని మనం ఫిల్ చేయాల్సినటువంటి అవసరం లేదు. అస్సలు ఈవే బిల్ అవసరం లేదు అని చెప్పట్లేదమ్మా. పార్ట్ బిని మనం ఫిల్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఎప్పుడమ్మా, కన్సైనర్ ప్లేస్ నుంచి ట్రాన్స్పోర్టర్ ప్లేస్కి ఉన్నటువంటి డిస్టెన్స్ అయినా, ట్రాన్స్పోర్టర్ ప్లేస్ నుంచి కన్సైనీ ప్లేస్కి ఉన్నటువంటి డిస్టెన్స్ అయినా 50 కిలోమీటర్స్ కంటే తక్కువ ఉంటే గనక పార్ట్ బిని మనం ఫిల్ చేయాల్సినటువంటి అవసరం లేదు. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత సార్ కన్సైన్మెంట్ వాల్యూ మోర్ దెన్ 50,000 ఉంది సార్. కానీ కన్సైనర్ కానీ కన్సైనీ కానీ ఇద్దరిలో ఎవరు ఈవే బిల్ జనరేట్ చేయలేదు. అప్పుడు పొజిషన్ ఏంటి? ట్రాన్స్పోర్టర్ ఈజ్ రిక్వైర్డ్ టు జనరేట్ ద ఈవే బిల్. సార్ వాడు అన్రిజిస్టర్డ్ అయితే వాడికి ఒక సపరేట్ నెంబర్ ఇస్తారు, ట్రాన్స్పోర్టర్ ఐడి. దాని బేస్ మీద కంపల్సరీగా వాడు ఈవే బిల్ జనరేట్ చేయాల్సింది. కన్సైన్మెంట్ వాల్యూ మోర్ దెన్ 50,000 ఉంది, కానీ కన్సైనర్ కానీ కన్సైనీ కానీ జనరేట్ చేయలేదు ఈవే బిల్. అలాంటప్పుడు పొజిషన్ ఏంటమ్మా మనకు వచ్చేసరికి, ట్రాన్స్పోర్టర్ ఈజ్ రిక్వైర్డ్ టు జనరేట్ ద ఈవే బిల్. సార్ కన్సాలిడేటెడ్ ఈవే బిల్ జనరేట్ చేయొచ్చా? ఎస్. ఫస్ట్ నువ్వేం చేయాలంటే ఇండివిజువల్ ఈవే బిల్స్ని జనరేట్ చేయి. కానీ వాటిని మనం క్యారీ చేయడం కష్టమైన పని కాబట్టి ఈవే బిల్స్ అన్నిటినీ కూడా కన్సాలిడేట్ చేసి మనవాడు ఏం చేస్తాడమ్మా, ఒకటే ట్రిప్ షీట్ లాంటి దాన్ని తయారు చేసుకుంటాడు. దాన్నే మనం ఏమంటాము అంటే కన్సాలిడేటెడ్ ఈవే బిల్ అంటాం. సపోజ్ ఒక ట్రక్లో 1000 iPhone 15 ఉన్నాయి అనుకోండి, డిఫరెంట్ కస్టమర్స్కి వెళ్తున్నాయి అనుకోండి. నువ్వు ఫస్ట్ ఏం చేయాలి అంటే 1000 ఈవే బిల్స్ జనరేట్ చేయాలి. కానీ 1000ని మనం ఇక్కడ క్యారీ చేయడం కష్టమైన పని కాబట్టి ఈవే బిల్స్ని దాన్ని కన్సాలిడేట్ చేసి ఒక ట్రిప్ షీట్ లాగా తయారు చేసుకుని మనం ఏం చేస్తామా, దాని బేస్ మీద దాన్ని క్యారీ చేస్తాం. అంటే ఫర్ ద సేక్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ కన్వీనియన్స్ దీన్ని మనం ఏం చేయొచ్చు అని చెప్తామమ్మా, వచ్చేసరికి కన్సాలిడేటెడ్ ఈవే బిల్ కెన్ బి జనరేట్ చేయడం. అదొకటి గుర్తుపెట్టుకోండి. తర్వాత ఈ ముక్క వ్యాలిడిటీ పీరియడ్ ఆఫ్ ఈవే బిల్. ఈ వ్యాలిడిటీ పీరియడ్ ఆఫ్ ఈవే బిల్ కనుక మనం తీసుకుంటే అక్కడ కార్గోని 2 టైప్స్ అంటాడమ్మా. నార్మల్ కార్గో, ఓవర్ డైమెన్షనల్ కార్గో అని చెప్పి 2 టైప్స్లో ఉంటాయి. ఓవర్ డైమెన్షనల్ కార్గో అంటే గనక మీరు బైపాస్లో అప్పుడప్పుడు అబ్జర్వ్ చేస్తే ఒక 10 టైర్ 20 టైర్ లారీస్ చాలా స్లోగా వెళ్తూ ఉంటాయి, హెవీ వెహికల్స్. దాన్ని ఓవర్ డైమెన్షనల్ కార్గో అంటారు. అది కానీ దేని కిందకు వస్తుంది అంటే గనక నార్మల్ కార్గో కిందకు వస్తుంది అంటాం. ఓవర్ డైమెన్షనల్ కార్గో అనుకోండి అమ్మా, కింద 2 పాయింట్స్ టేబుల్లో. ఓవర్ డైమెన్షనల్ కార్గో అనుకోండి, మనకి పొజిషన్ ఏంటమ్మా, ఎవ్రీ 20 కిలోమీటర్స్ ఆర్ పార్ట్ దేర్ ఆఫ్ 1 day వ్యాలిడిటీ ఇస్తారు. ఓవర్ డైమెన్షనల్ కార్గో అయితే ఎవ్రీ 20 కిలోమీటర్స్ ఆర్ పార్ట్ దేర్ ఆఫ్ 1 day వ్యాలిడిటీ ఉంటుంది.
అదే నార్మల్ కార్గో అనుకోండి అమ్మా, అదర్ దాన్ ఓవర్ డైమెన్షనల్ కార్గో అంటే నార్మల్ కార్గో అని ఫస్ట్ రెండు. ఎవ్రీ 200 కిలోమీటర్స్ ఆర్ పార్ట్ దేర్ ఆఫ్ 1 day వ్యాలిడిటీ ఉంటుంది. ఓవర్ డైమెన్షనల్ కార్గో అయితేనేమో ఎవ్రీ 20 కిలోమీటర్స్ ఆర్ పార్ట్ దేర్ ఆఫ్ 1 day వ్యాలిడిటీ ఉంటుందమ్మా. నార్మల్ కార్గో అయితే కనుక ఎవ్రీ 200 కిలోమీటర్స్ ఆర్ పార్ట్ దేర్ ఆఫ్ 1 day వ్యాలిడిటీ పీరియడ్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ గుంటూరు టు విజయవాడ 30 కిలోమీటర్స్ డిస్టెన్స్ అనుకోండి అమ్మా. ఇప్పుడు అది ఓవర్ డైమెన్షనల్ కార్గో అనుకోండి, వ్యాలిడిటీ పీరియడ్ ఎంత? 2 days. ఎందుకని? ఎవ్రీ 20 కిలోమీటర్స్ ఆర్ పార్ట్ దేర్ ఆఫ్ 1 day అన్నాం. కాబట్టి 30 కిలోమీటర్స్ అంటే మనకు వచ్చేసరికి ఏమవుతుందమ్మా, 2 days వస్తుంది వ్యాలిడిటీ పీరియడ్. అదే నార్మల్ కార్గో అనుకోండి, ఎవ్రీ 200 కిలోమీటర్స్ ఆర్ పార్ట్ దేర్ ఆఫ్ 1 day అంటాం. అలాంటప్పుడు ఏమవుతుందమ్మా, 1 day వస్తుంది, 30 కిలోమీటర్స్ కాబట్టి డిస్టెన్స్. సరే, ఈ టైం పీరియడ్ ఎక్స్టెండ్ చేయడం పాసిబుల్లా? ఎస్, వితిన్ 8 hours నువ్వు కానీ కమిషనర్ పర్మిషన్ తీసుకుంటే పాసిబుల్. అంతకుమించి ఇక్కడ అవసరం లేదు. నెక్స్ట్, ఈవేబుల్ జనరేషన్ ఎప్పుడు బ్లాక్ చేయొచ్చు అనేది ఒకసారి చూడాలి మీరు. ఎప్పుడెప్పుడు ఈవేబుల్ జనరేషన్ బ్లాక్ చేయొచ్చు అంటమ్మా? ఒకటి, GSTR 3B అంటే ఇది కాంపోజిషన్ స్కీమ్ అనుకోండి, CMP08 కంటిన్యూస్గా 2 quarters నువ్వు ఫైల్ చేయకపోయినా, CMP08 కంటిన్యూస్గా 2 quarters నువ్వు ఫైల్ చేయకపోయినా, అట్లానే GSTR 3B కంటిన్యూస్గా 2 months నువ్వు ఫైల్ చేయకపోయినా, GSTR 1 ఎనీ 2 months నువ్వు ఫైల్ చేయకపోయినా, నీ ఆర్సీ సస్పెండ్ అయినా, ఈ 4 కేసెస్లోనూ ఈవేబుల్ జనరేషన్ డిపార్ట్మెంట్ ఏం చేయొచ్చు అంటమ్మా? బ్లాక్ చేయొచ్చు. CMP08ని కంటిన్యూస్గా 2 quarters నువ్వు ఫైల్ చేయకపోయినా, GSTR 3Bని కంటిన్యూస్గా 2 months నువ్వు ఫైల్ చేయకపోయినా, అదేవిధంగా GSTR 1ని ఎనీ 2 months నువ్వు ఫైల్ చేయకపోయినా, ఈ 3 కేసెస్లోనూ డిపార్ట్మెంట్ ఏం చేయొచ్చు అంటమ్మా? ఏం చేయొచ్చు అంట? ఈవేబుల్ని జనరేట్ చేయకుండా బ్లాక్ చేయొచ్చు నిన్ను అంటాడు. ఏంటవి? CMP08 కంటిన్యూస్ 2 quarters, GSTR 3B కంటిన్యూస్ 2 months, GSTR 1 ఎనీ 2 months నువ్వు ఫైల్ చేయకపోతే ఈవేబుల్ జనరేషన్ డిపార్ట్మెంట్ ఏం చేయొచ్చు? బ్లాక్ చేయొచ్చు. అంతవరకు చాలు. ఇవి చాలమ్మా దీనికి సంబంధించిన పాయింట్స్, మేజర్గా చాప్టర్ నెంబర్ 8. దీనిలో అమెండ్మెంట్స్ వచ్చేసరికి మనకి మేజర్గా చూసుకోవాల్సిందమ్మా, ఇన్వాయిస్ కమ్ బిల్ ఆఫ్ సప్లై అని చెప్పి బిల్ ఆఫ్ సప్లైలో ఒక పాయింట్ చెప్పాను. B2C సప్లైస్ అయితే గనక సపరేట్గా డాక్యుమెంట్ ఇవ్వక్కర్లేదమ్మా. మనం ఏం చేయొచ్చు అంటే గనక ఏం చేయొచ్చు అని చెప్తాం మనం, సింగిల్ ఇన్వాయిస్ కమ్ బిల్ ఆఫ్ సప్లై ఒకటే ఇవ్వచ్చు అని చెప్పాం. ఇప్పుడు దానికి ఏం చేశాడంటే వీడు ఒక పాయింట్ యాడ్ చేశాడు. ఏమని అంటే, ఇన్వాయిస్ కమ్ బిల్ ఆఫ్ సప్లై అన్నారు కదా, ఏమేం డీటెయిల్స్ ఉండాలి? రూల్ నెంబర్ 46 ఇన్వాయిస్కి సంబంధించిన డీటెయిల్స్ ఉండాలి, యాజ్ వెల్ as బిల్ ఆఫ్ సప్లై రూల్ నెంబర్ 54 దానికి సంబంధించిన డీటెయిల్స్ ఉండాలి. అంటే ఆ రెండు, ఏది బిల్ ఆఫ్ సప్లైకి ఏ డీటెయిల్స్ ఉండాలో, ట్యాక్స్ ఇన్వాయిస్కి ఏ డీటెయిల్స్ ఉండాలో లిస్ట్ ఉంటుంది కదా, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా కంపల్సరీగా నువ్వు ఒకటే డాక్యుమెంట్ ఇష్యూ చేసినా దానిలో ఉండాలి. నువ్వు సపరేట్గా ఇష్యూ చేస్తే ఎలా అయితే డీటెయిల్స్ దానిలో మెన్షన్ చేయాలో, రెండింటికి కలిపి ఒకటే డాక్యుమెంట్ ఇష్యూ చేసినా కానీ వాటి రెస్పెక్టివ్ డీటెయిల్స్ అన్నీ కూడా ఆ సింగిల్ డాక్యుమెంట్లో ఉండి తీరాల్సిందే, లేకపోతే అది వ్యాలిడ్ అవ్వదు అని ఒక చిన్న లైన్ యాడ్ చేశాడు అంతే. ఇక ఆ తర్వాత ఇన్వాయిసింగ్ అప్లికబిలిటీ గురించి మనవాడు ఇచ్చాడమ్మా. అంటే ఇన్వాయిసింగ్ ఎగ్జంప్షన్ అప్లికబిలిటీ అనేది ఎంటిటీ వైజ్గా చూడాలే కానీ నేచర్ ఆఫ్ సప్లైని బట్టి కాదు అంటాడు. సపోజ్ ఇప్పుడు మనం ఇందాక ఇన్వాయిసింగ్లో బ్యాంకులు ఎగ్జామ్టెడ్ అనుకున్నాం. ఇన్వాయిసింగ్ నుంచి బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ వరకే బ్యాంకులకు ఎగ్జంప్షన్ వస్తాయా? ఇప్పుడు బ్యాంకులు గోల్డ్ సేల్ చేస్తూ ఉంటాయి, బులియన్ సేల్ చేస్తూ ఉంటాయి గోల్డ్. అట్లానే వాళ్ళు రీపొజిషన్ తీసుకున్న గూడ్స్ను కూడా వాడు రీసేల్ చేస్తూ ఉంటాడు. సార్ మరి అలాంటప్పుడు కూడా ఇన్వాయిసింగ్ అప్లై కాదా? ఎస్. ఒకసారి బ్యాంకుకి ఇన్వాయిసింగ్ అప్లై కాదు అని చెప్పిన తర్వాత బ్యాంక్ చేసే ఏ పనికి కూడా ఇన్వాయిసింగ్ ఏమవుదమ్మా? అప్లై అవ్వదు. అంటే ఇన్వాయిసింగ్ కాన్సెప్ట్ అనేది ఎంటిటీ వైజ్, ఆర్గనైజేషన్ వైజ్ చూడాలే కానీ సప్లై వైజ్ కాదు. అదే సెకండ్ పాయింట్. ఇన్వాయిసింగ్ కాన్సెప్ట్ అనేది ఎలా చూడాలమ్మా? మనం ఆర్గనైజేషన్ వైజ్గా చూడాలి కానీ దేని వైజ్గా చూడకూడదు? సప్లై వైజ్గా చూడకూడదు. వన్స్ ఒక ఆర్గనైజేషన్కి ఇన్వాయిసింగ్ నుంచి ఎగ్జంప్షన్ ఇచ్చాము అంటే అది చేసే ఏ సప్లైకైనా కానీ ఏమవసరం లేదమ్మా, ఇన్వాయిసింగ్ అనేటువంటిది అవసరం లేదు. అది కొత్తగా వాడు తెచ్చిన పాయింట్. ఇంకా ఇవేవి ఏం లేవు మనకి. తర్వాత
ఈవే బిల్ అనేది ఇప్పుడమ్మా ఇమిటేషన్ జ్యువెలరీ. మొన్నటిదాకా ఏంటంటే మీకు సెల్ఫ్ స్టడీలో పాయింట్ ఉంటుంది, జ్యువెలరీ అయితే గనక నీకు ఈవే బిల్ అవసరం లేదు, సెక్యూరిటీ ఇష్యూస్ ఉంటాయని ఈవే బిల్ అక్కర్లేదని చెప్పాడు. కానీ ఇమిటేషన్ జ్యువెలరీ ఏమంటారు, దీన్ని రోల్డ్ గోల్డ్, అదే మన బెంటెక్స్ జ్యువెలరీ అంటూ ఉంటారు, 1 గ్రామ్ గోల్డ్ ఇవన్నీ ఉంటాయి కదా ఇమిటేషన్ జ్యువెలరీ, అవి క్యారీ చేసే పని అయితే మాత్రం ఇప్పుడు కంపల్సరీగా ఈవే బిల్ కావాలి. మొన్నటిదాకా అవసరం లేదు, మీ అటెంప్ట్ నుంచి మాత్రం ఇమిటేషన్ జ్యువెలరీకి ఈవే బిల్ కంపల్సరీగా నువ్వు జనరేట్ చేయాల్సింది. ఓకేనా? పేమెంట్ ఆఫ్ ట్యాక్స్లో పెద్ద ఉపయోగపడే అమెండ్మెంట్ ఏం లేదు, రిటర్న్స్లో ఒకటి వచ్చింది. పేమెంట్ ఆఫ్ ట్యాక్స్ చిన్నదేనమ్మా, 2 నిమిషాలు క్లోజ్ చేస్తాను, కంగారు పడద్దు. మీకు చెప్పిన 7:30కి సిలబస్ అయిపోయింది. ఓకే, దాని గురించి మీరు కంగారు పడక్కర్లేదు, నేను పూర్తి చేస్తాను. ఫైన్. ఎనీవే తప్పదు. అరే వినే మీ పరిస్థితి ఎట్టుంటే చెప్పేకి నా పరిస్థితి ఎట్టుండిద్దిరా, తప్పదు. కానీ ఏంటంటే మ్యారథాన్ అంటేనే మనం ఇక చెప్పుకుంటూ వెళ్ళాలి. మీరు కొంచెం బ్రెయిన్ షార్ప్ చేసుకుంటూ అప్పుడప్పుడు నిద్ర వచ్చినా దాన్ని గోళ్ళు గీలుకోవడము ఏదో ఒకటి చేసినా వినాలి. క్లాస్లో ఎటు నిద్రపోయారు, మ్యారథాన్ 8 గంటలకు కూడా నిద్రపోతే ఎట్టో అని అందాం అనుకుంటాను, కానీ పిల్లలు కదా అని అన్న. ఫైన్, సరే. ఎనీవే ఇక్కడ వచ్చేసరికి మా పాయింట్ మనకి పేమెంట్ ఆఫ్ ట్యాక్స్లో 2 పాయింట్లు ఫోకస్ పెట్టుకోండి అమ్మా. ఒకటి ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్, 2 సెక్షన్ 50. అది తప్పించి రిమైనింగ్ అంతా వదిలేయండి. ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్లో నువ్వు మనీ డిపాజిట్ చేయాలంటే ఎలా చేయాలి? ఇంటర్నెట్ బ్యాంకింగ్ కానీ, ఇంటర్నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డ్ లేదా క్రెడిట్ కార్డ్, నెఫ్ట్ లేదా ఆర్టీజీఎస్, ఆర్ ఓవర్ ద కౌంటర్ లెస్ దాన్ 10,000 అయితే కనుక నువ్వేం చేయొచ్చమ్మా, డిపాజిట్ చేసుకోవచ్చు. ఇవి మోడ్ ఆఫ్ డిపాజిట్స్. కానీ ఓవర్ ద కౌంటర్ ఈవెన్ దో మోర్ దాన్ 10,000 అయినా అది వ్యాలిడ్ అంటాం. ఏవేంటమ్మా అవి? గవర్నమెంట్ డిపార్ట్మెంట్ పే చేసే పనైనా జిఎస్టీని, లేదు రికవరీ ప్రొసీడింగ్స్లో పార్ట్ అండ్ పార్సల్ కింద నువ్వు ఏదైనా పే చేసే పనైనా, అడ్హాక్ డిపాజిట్స్ అంటే టెంపరీ డిపాజిట్స్ ఏదైనా కోర్టు దగ్గర మనం చేసేటప్పుడైనా. ఈ 3 కేసెస్లోనూ ఓవర్ ద కౌంటర్ అంటే ఏంటి అసలు? ఫిజికల్గా బ్యాంకుకి వెళ్ళి క్యాష్ కానీ, చెక్ కానీ, డీడీ కానీ ఇలాంటివి ఇవ్వడం. అది మ్యాక్సిమం ఇన్కమ్ ట్యాక్స్లో కూడా లిమిట్ ఎంత? 10,000 కదా, అదే లిమిట్ ఇక్కడ కూడా అప్లికబుల్. కానీ ఒక 3 కేసెస్లో మాత్రం మోర్ దాన్ 10,000 అయినా కానీ డెఫినెట్గా ఏమని చెప్తామమ్మా, అది మనం వ్యాలిడ్ అంటాం. ఏంటవి? పేయబుల్ బై గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అయినా, రికవరీ ప్రొసీడింగ్స్లో పార్ట్ అండ్ పార్సల్ కింద అసెట్స్ని మనం సేల్ చేసిన, థర్డ్ వన్ అడ్హాక్ డిపాజిట్స్ ఏమైనా టెంపరీ డిపాజిట్స్ చేసిన. ఈ 3 కేసెస్లోనూ మనం ఏం చేయొచ్చమ్మా, ఓవర్ ద కౌంటర్ మోర్ దాన్ 10,000 రూపీస్ డిపాజిట్ చేసినా అది వ్యాలిడే. అది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. అట్లానే ఈ ఒక్క పాయింట్ అమ్మా, ఇది కింద ఇచ్చి ఉంటాడులే, ఇదిగోండి. క్రాస్ యూటిలైజేషన్ ఆఫ్ ద ఫండ్స్ అక్రాస్ ద మేజర్ ఆర్ మైనర్ హెడ్స్ పాసిబుల్. అంటే ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్లో 4 మేజర్ హెడ్స్ ఉంటాయి, మీరు అబ్జర్వ్ చేస్తే. ఇదిగోండి, ఐజిఎస్టీ, సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ, సెస్. ప్రతి మేజర్ హెడ్ని 5 మైనర్ హెడ్స్ కింద డివైడ్ చేస్తారు. ట్యాక్స్, ఇంట్రెస్ట్, పెనాల్టీ, లేట్ ఫీ, అదర్స్. ఓకే, దీనిలో క్రాస్ యూటిలైజేషన్ ఏదైనా బై మిస్టేక్ దానిలో సర్ప్లస్ ఉన్నప్పుడు వేరే మైనర్ హెడ్కి యూజ్ చేయొచ్చు. ఒక మేజర్ హెడ్లో సర్ప్లస్ బ్యాలెన్స్ ఏదైనా ఉంటే కనుక అనదర్ మేజర్ హెడ్కి పే చేయడానికి మనం యూజ్ చేయొచ్చు. అందుకని క్రాస్ యూటిలైజేషన్ ఆఫ్ ద ఫండ్స్ అక్రాస్ మేజర్ ఆర్ మైనర్ హెడ్స్ నౌ పాసిబుల్. సార్ అట్లానే ఒక బ్రాంచ్లో ఉన్న ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్ బ్యాలెన్స్ని ఇంకొక దానికి కూడా ట్రాన్స్ఫర్ చేయొచ్చా? ఎస్, ట్రాన్స్ఫర్ చేయొచ్చు. అంటే గుంటూరు హెడ్ ఆఫీస్లో సర్ప్లస్ క్యాష్ బ్యాలెన్స్ ఉంటే హైదరాబాద్ బ్రాంచ్కి దాన్ని ట్రాన్స్ఫర్ చేయొచ్చా? చేయొచ్చు. కాకపోతే కండిషన్, గుంటూరులో ఎలాంటి అవుట్ స్టాండింగ్ లయబిలిటీ ఉండకూడదు. గుంటూరులో నువ్వు ఏ పర్టికులర్ ట్రాన్స్ఫర్ అకౌంట్ నుంచి అయితే మనీ ట్రాన్స్ఫర్ చేస్తున్నావో వాడికి ఎలాంటి అవుట్ స్టాండింగ్ లయబిలిటీస్ ఉండకూడదు. గుంటూరులో ఎలాంటి అవుట్ స్టాండింగ్ లయబిలిటీ లేదనుకోండి, సర్ప్లస్ అమౌంట్ని మనం వేరే బ్రాంచ్కి ఏం చేయొచ్చు? ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇవి గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత ఆర్డర్ ఆఫ్ డిశ్చార్జ్ అమ్మ, ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మీరు 2 times అడిగారు దీన్ని, ఆర్డర్ ఆఫ్ డిశ్చార్జ్ని. ఏంటమ్మా అది? ఫస్ట్ ఏ ఆర్డర్లో మనం పేమెంట్ అనేటువంటిది యూజ్ చేయాలమ్మా? పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ వన్ ప్రీవియస్ ట్యాక్స్ పీరియడ్కి సంబంధించిన అమౌంట్స్ పే చేయడానికి యూజ్ చేయాలి. నెక్స్ట్ వన్ కరెంట్ ట్యాక్స్ పీరియడ్కి సంబంధించిన అమౌంట్స్ పే చేయడానికి యూజ్ చేయాలి. నెక్స్ట్ వన్ 73, 74 ప్రకారం డిపార్ట్మెంట్ డిమాండ్ చేసిన అమౌంట్స్ ఏవైనా ఉంటే వాటిని పే చేయడానికి ఏం చేయాలమ్మా? యూజ్ చేయాలి. ఇది ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీ. ఎగ్జామ్లో ఒకసారి థియరీ కింద, ఒకసారి ప్రాబ్లం కింద 2 times అడిగారు. ఆ తర్వాత సెక్షన్ 50 మా. సెక్షన్ 50 ఇంట్రెస్ట్ పే చేయాలి. అది ఏది సెల్ఫ్ అసెస్డ్ ట్యాక్స్ అయినా, డిపార్ట్మెంట్ డిమాండ్ చేసిన అమౌంట్ అయినా, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంతమ్మా? 18%.
కాకపోతే 18% దేని మీద అప్లై చేయాలి? గ్రాస్ అమౌంటా, నెట్ అమౌంట్? గ్రాస్ అమౌంటా, నెట్ అమౌంట్? దేని మీద యూజ్ చేయాలి? ఒకటి, రిటర్న్ వాజ్ ఫైల్డ్, షార్ట్ పేమెంట్ వాజ్ దేర్, గ్రాస్ అమౌంట్. నో రిటర్న్, దట్ మీన్స్ లేట్ రిటర్న్, లేట్ పేమెంట్, నెట్ అమౌంట్. గుర్తుపెట్టుకోండమ్మా, రివర్స్లోనే ఉంటుందని కూడా ఇప్పుడు లాజిక్ అనుకున్నాం మనం. ఏంటమ్మా, రిటర్న్ ఫైల్ చేసాం, ట్యాక్స్ మాత్రం లేట్గా పే చేసాం, గ్రాస్ అమౌంట్. రిటర్ను ట్యాక్స్ రెండు లేట్గానే జరిగినాయి, నెట్ అమౌంట్. అదేంటి సార్ రివర్స్లో ఉండాలి కదా? దాని గవర్నమెంట్ లాజిక్ ఏంటి? రిటర్న్ ఫైల్ చేసావు కానీ ట్యాక్స్ మాత్రం కట్టలా. యాటిట్యూడా? డిపార్ట్మెంట్ దగ్గర యాటిట్యూడ్ చూపిస్తున్నావు నువ్వు అంటే ఏంటమ్మా? ట్యాక్స్ నువ్వు ఎంత కట్టాలో తెలుసు, అయినా నువ్వు షార్ట్ పేమెంట్ చేసావు. కట్ చేస్తే ఏమవుతుందో తెలుసుగా, గ్రాస్ అమౌంట్ మీద కట్టు. అదే రిటర్న్ లేట్గా వేసావు, ట్యాక్స్ కూడా లేట్గా పే చేసావు. పాపం అమాయకుడు, వాడికి రిటర్న్ వేయలేదుగా, ట్యాక్స్ ఎంత కట్టాలో తెలియలా, లేదా కట్టేవాడు. కాబట్టి నెట్ అమౌంట్ మీద కట్టు. ఇది డిపార్ట్మెంట్ లాజిక్. రిటర్న్ వాజ్ ఫైల్డ్, షార్ట్ పేమెంట్ వాజ్ దేర్, గ్రాస్ అమౌంట్. రిటర్న్ ట్యాక్స్ రెండు కూడా లేట్గానే జరిగినాయి, నెట్ అమౌంట్. ఓకేనమ్మా? సరే సార్, అట్లానే రాంగ్ అవైల్మెంట్ ఆఫ్ ఐటీసీ గురించి మాట్లాడాను నేను. ఏమని అంటే, ఐటీసీని రాంగ్గా అవైల్ చేసుకున్న డేట్ కాదు, రాంగ్గా యూటిలైజ్ చేసుకున్న డేట్ ఏదైతే ఉంటుందో అది మనకు కౌంట్ అని చెప్పాను. రాంగ్గా అవైల్ చేసుకున్న డేట్ నుంచి కాదు మనం ఇంట్రెస్ట్ కట్టాల్సింది. ఏ రోజు నుంచి ఇంట్రెస్ట్ కట్టాలి అంటే కనుక, ఏ రోజు నుంచి కట్టాలన్నా ఐటీసీ రాంగ్గా అవైల్ చేసుకున్న డేట్ కాదు, ఐటీసీ రాంగ్గా యూటిలైజ్ చేసుకున్న డేట్ నుంచి ఇంట్రెస్ట్ మనం పే చేయాలి. దానికి ఓ లెక్క కూడా చెప్పాను మెయిన్ మెటీరియల్లో. అమ్మ, డ్యూ డేట్ కానీ డేట్ ఆఫ్ ఫైలింగ్ కానీ విచ్ ఈజ్ ఎర్లియర్ తీసుకోవాలి, అక్కడి నుంచి ఏ మంత్లో అయితే రివర్స్ చేస్తాడో ఆ రోజు వరకు చేయాలన్నానే. పక్కాగా మీ అటెంప్ట్కి ఇది అడుగుతాడని నా నమ్మకం. ఆ ప్రాబ్లం ఏదైతే మెయిన్ మెటీరియల్లో చేయించామో మనం, ఏది గుర్తుందా? మెయిన్ మెటీరియల్ ఒక లెక్క చూపించి దీనికి సంబంధించిన ఇవ్వలేదురా అని చేయించాను మీతో నేను. అది పక్కాగా నెంబర్స్ రాకపోయినా ఆ మోడల్ అయితే మీ అటెంప్ట్కి అడుగుతాడనేది ఈసారి నమ్మకం. రాంగ్ యూటిలైజేషన్ కొంచెం ఫోకస్ పెట్టుకోండి. ఇదే పేమెంట్ ఆఫ్ ట్యాక్స్కి సంబంధించి మనం గుర్తుపెట్టుకోవాల్సిందమ్మా. ఆ తర్వాత ఇక రిటర్న్స్ చాలా చిన్నది. రిటర్న్స్లో ఓన్లీ ఈ టేబుల్ ఒకటి, లేట్ ఫీ ఒకటి చూస్తే చాలమ్మా మనం, అంతే. ఈ టేబుల్, ఓన్లీ ఈ టేబుల్ ఎంతవరకు, అది కూడా, అండ్ లేట్ ఫీ అయిపోయింది. కంగారు పడదు, పంపిస్తాను. ఇంకా 15 minutes ఉందిరా, 15 minutesలో గంట కొట్టేస్తాను. మాట అంటే మాటే. అమెండ్మెంట్ ఏముంది? ఒకటే ఉంది దానిలో, అమెండ్మెంట్ కూడా పెద్ద ఏం లేదు. ఫైన్. మరి వచ్చారు కదా, ఒక పావు డోపీ పడితే అది కూడా ఇన్ని వెళ్ళిపోతారుగా. కానివ్వండి, అయిపోతుంది 7:30 అంతే. ఏంటంటారా? ఉడతలు పట్టేయడం వల్ల రేనండి. ఫైన్. సో ఇక్కడ వచ్చేసరికి అమ్మ మనకి ఫస్ట్ రిటర్న్ వచ్చి GSTR 1 అమ్మ. GSTR 1లో ఉండేటువంటి డేటా ఏంటమ్మా? మన సేల్స్ డేటా. ఎప్పటికల్లా దాన్ని ఫైల్ చేయాలి? నెక్స్ట్ మంత్ 11th కల్లా దాన్ని మనం ఫైల్ చేయాలి. అంటే సెప్టెంబర్ మంత్కి సంబంధించినటువంటి GSTR 1 ఎప్పటికల్లా మనవాడు ఫైల్ చేయాల్సి ఉంటుందమ్మా? October 11th కల్లా దాన్ని ఫైల్ చేయాలి. అదే QRMP స్కీమ్లో ఉన్నామనుకో, మనం ట్యాక్స్ అనేటువంటిది మంత్లీ పే చేసిన, రిటర్న్ మాత్రం ఎప్పుడు ఫైల్ చేస్తాం? క్వార్టర్లీ. కాబట్టి క్వార్టర్ ఎండింగ్ నెక్స్ట్ మంత్ 13th. అంటే ఫస్ట్ క్వార్టర్కి సంబంధించిన రిటర్న్ ఎప్పటికల్లా ఫైల్ చేయాలి? July 13th. సెకండ్ క్వార్టర్ October 13th. థర్డ్ క్వార్టర్ January 13th. ఫోర్త్ క్వార్టర్ April 13th. అది వాడు చెప్పింది. ఇక GSTR 3B మంత్లీ ఫైల్ చేయాలి. ఎప్పటికల్లా ఫైల్ చేయాలి? నెక్స్ట్ మంత్ 20th. QRMP స్కీమ్లో ఉంటే 22nd or 24th డిపెండింగ్ అపాన్ ద స్టేట్ కింద ఇస్తారో లిస్ట్ తర్వాత చూసుకోండి. GSTR 9 ఏంటమ్మా? యాన్యువల్ రిటర్న్. ఇయర్లీ వన్స్ ఫైనాన్షియల్ డేటాతో నువ్వు సబ్మిట్ చేయాల్సిన రిటర్న్ మనం ఏమంటాం? యాన్యువల్ రిటర్న్ అంటారు. ఎప్పటికల్లా దీన్ని ఫైల్ చేయాలి? నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ December 31st. ఆ తర్వాత కాంపోజిషన్ స్కీమ్లో ఉంటే నువ్వు ఫైల్ చేయాల్సినవి ఈ 3 అమ్మా. ఫస్ట్ వన్ CMP 08 క్వార్టర్లీ మనం ఫైల్ చేయాలి. ఎప్పుడు? క్వార్టర్ ఎండింగ్ నెక్స్ట్ మంత్ 18th. అంటే ఫస్ట్ క్వార్టర్ది వచ్చేసరికి ఎప్పుడు? July 18th. సెకండ్ క్వార్టర్ వచ్చేసరికి ఎప్పుడు? October 18th. క్వార్టర్లు అనగానే ఎరగొడుతున్నారు బెంచీలు. ఫైన్. థర్డ్ క్వార్టర్ వచ్చేసరికి పొజిషన్ ఏంటమ్మా? January 18th. లాస్ట్ క్వార్టర్ వచ్చేసరికి పొజిషన్ ఏంటమ్మా? April 18th. ఆ టైం లిమిట్లోగా CMP 08 ఏం చేయాల్సిందే మనం?
ఫైల్ చేయాల్సింది. ఇది CMP 08 చూశాను, ఫైన్. తర్వాత అమ్మ GSTR 4. సో CMP 08 కన్సాలిడేటెడ్ డేటా ఏదైతే ఉంటుందో CMP 08 కన్సాలిడేటెడ్ డేటాని GSTR 4లో మనం ఫైల్ చేస్తాం. ఓకే, ఇది కూడా ఇయర్లీ వాన్స్. ఎప్పుడు అంటే ఇందాకే చెప్పాను, నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ April 30th. ఇవి కాకుండా యాన్యువల్ రిటర్న్ వీడు కూడా ఫైల్ చేయాలి. దీన్ని GSTR 9A అంటారు. డ్యూ డేట్ రిమైన్స్ ద సేమ్, నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ December 31st. ఇవి కాకుండా GSTR 5, ఇది ఎవరు ఫైల్ చేయాలి? NRDP. ఎప్పటికల్లా ఫైల్ చేయాలి? నెక్స్ట్ మంత్ 20th కానీ, RC ఎక్స్పైర్ అయిన డేట్ నుంచి 7 days కానీ, విచ్ ఎవర్ ఈస్ ఎర్లియర్. ఫర్ ఎగ్జాంపుల్ April 1st విత్ 15 days వ్యాలిడిటీ RC గ్రాంట్ చేసాం అనుకోండి. ఇప్పుడు GSTR 5 ఎప్పటికల్లా మనం ఫైల్ చేయాల్సి ఉంటుంది? ఏప్రిల్ మంత్ కాబట్టి May 20th కానీ, RC ఎక్స్పైర్ అయిన డేట్ నుంచి 7 days కానీ, April 15th RC ఎక్స్పైర్ అవుతుంది, అక్కడి నుంచి 7 days అంటే April 22nd ఆర్ May 20th, విచ్ ఎవర్ ఈస్ ఎర్లియర్, April 22nd. అప్పటికల్లా మన వాడు ఏం చేయాల్సిందేనమ్మా వచ్చేసరికి? ఎస్, GSTR 5 అనేది ఫైల్ చేయాలి అంట. నెక్స్ట్ వన్ GSTR 10. ఏంటమ్మా ఇది? ఫైనల్ రిటర్న్. ఎప్పుడు దీన్ని ఫైల్ చేయాలి? మన RC క్యాన్సిల్ అయినప్పుడు. ఎంత టైం లిమిట్లోగా దీన్ని ఫైల్ చేయాలమ్మా? 3 monthsలోగా దీన్ని మనవాడు ఏం చేయాల్సి ఉంటుంది? ఫైల్ చేయాల్సి ఉంటుంది అని చెప్తాం. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. ఆ తర్వాత ఇక లేట్ ఫీ గురించి అమ్మా మనం చూడాల్సింది. డ్యూ డేట్స్ ఆల్రెడీ ఇప్పుడు అనుకున్నవే వస్తాయి, చూసుకోండి. ఆ తర్వాత లేట్ ఫీ. లేట్ ఫీ వచ్చేసరికి ఈ యాన్యువల్ రిటర్న్ మారింది రా. ఇది తీసేసి రిమైనింగ్ అంతా ఇంతే ఉంది. ఇక్కడ యాన్యువల్ రిటర్న్ మారింది. సో మన GSTR 1 కానీ, GSTR 3B కానీ, ఫైనల్ రిటర్న్ కానీ, అది నిల్ రిటర్న్ అనుకోండి అమ్మా, లేట్ ఫీ ఎంతంట? నిల్ రిటర్న్ అయితే గనక లేట్ ఫీ ఎంతమ్మా? అమ్మా ఇది ఒక్కటి తీసేశారు, ఇది తీసేసి సపరేట్గా వేరేది వచ్చింది అమెండ్మెంట్. రిమైనింగ్ పాయింట్స్ అంతా పాతవే ఉన్నాయి యాజ్ ఇట్ ఈస్గా. ఫైన్ సార్, ఎనీవే అమ్మా, ఓకేనమ్మా, అర్థమైందా? ఫైన్. సో ఇక్కడ వచ్చేసరికి అమ్మా నిల్ రిటర్న్ కనుక ఫైల్ చేసేటువంటి పలైతే పొజిషన్ ఏంటమ్మా? పర్ డే 10 rupees సబ్జెక్ట్ టు ఏ మ్యాక్సిమం ఆఫ్ 250. నిల్ రిటర్న్ అయితే కనుక పర్ డే ఎంత పే చేయాలమ్మా మనవాడు? 10 rupees సబ్జెక్ట్ టు ఏ మ్యాక్సిమం ఆఫ్ 250. అలా కాకుండా నార్మల్ రిటర్న్స్ అనుకోండి అమ్మా, ఎంత లేట్ ఫీ అనేటువంటిది దేని మీద డిపెండ్ అయి ఉంటుందమ్మా? నీ టర్న్ ఓవర్ మీద. నీ టర్న్ ఓవర్ ప్రీవియస్ ఫైనాన్షియల్ ఇయర్లో 1.5 crore కన్నా తక్కువగా ఉంటాయి. లేట్ ఫీ ఎంతమ్మా? పర్ డే 25, అది మారలేదు, సబ్జెక్ట్ టు ఏ మ్యాక్సిమం ఆఫ్ 1000. ప్రీవియస్ ఫైనాన్షియల్ లోని అగ్రిగేట్ టర్న్ ఓవర్ మోర్ దాన్ 1.5 crore, లెస్ దాన్ 5 crores అనుకోండి, పర్ డే 25, సబ్జెక్ట్ టు ఏ మ్యాక్సిమం ఆఫ్ 2500 అయింది. నీ అగ్రిగేట్ టర్న్ ఓవర్ ప్రీవియస్ ఫైనాన్షియల్ ఇయర్లో మోర్ దాన్ 5 crores అనుకోండి అమ్మా, అప్పుడేంటమ్మా? పర్ డే 25, సబ్జెక్ట్ టు ఏ మ్యాక్సిమం ఆఫ్ 5000. సేమ్ అమౌంట్ SGSTలో కూడా ఉంటుంది, ఈక్వలెంట్ అమౌంట్. అంటే 25 కాస్త 50 అవుతుంది ప్రాక్టికల్గా, 5000 10,000 అవుతుంది. అది గుర్తుపెట్టుకోవాల్సింది. యాన్యువల్ రిటర్న్ ఒక్కటి మాత్రం మారిందమ్మా. ఇది యాన్యువల్ రిటర్న్ డ్యూ డేట్స్ ఇప్పుడు, ఐ మీన్ లేట్ ఫీ. యాన్యువల్ రిటర్న్ ఒక్కటి ఇప్పుడు మారింది మనకి. ఇది కూడా టేబుల్ లాగా వచ్చింది అనమాట సపరేట్గా. ఇదిగోండి, ఇది కూడా అగ్రిగేట్ టర్న్ ఓవర్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ప్రిసీడింగ్ ఫైనాన్షియల్ ఇయర్లోని అగ్రిగేట్ టర్న్ ఓవర్ 5 crores కన్నా తక్కువగా ఉంటే లేట్ ఫీ ఎంత కట్టాలంటమ్మా? పర్ డే 50 rupees ఆర్ 0.04% ఆఫ్ టర్న్ ఓవర్, విచ్ ఎవర్ ఈస్ లోయర్. ప్రిసీడింగ్ ఫైనాన్షియల్ ఇయర్లో నీ టర్న్ ఓవర్ అనేటువంటిది 5 crores కన్నా తక్కువగా ఉందనుకోండి అమ్మా, పొజిషన్ ఏంటి అలాంటప్పుడు? పర్ డే 50 rupees ఆర్ 0.04% ఆఫ్ టర్న్ ఓవర్, విచ్ ఎవర్ ఈస్ లోయర్. ప్రీవియస్ ఫైనాన్షియల్ ఇయర్లో నీ టర్న్ ఓవర్ 5 to 20 crores మధ్యలో ఉందనుకోండి అమ్మా, పర్ డే 100 rupees ఆర్ 0.04% ఆఫ్ టర్న్ ఓవర్, విచ్ ఎవర్ ఈస్ లోయర్. 5 to 20 crores మధ్యలో నీ టర్న్ ఓవర్ ఉంటే గనక లేట్ ఫీ ఎంత అంటమ్మా? పర్ డే 100 rupees ఆర్ 0.04%, విచ్ ఎవర్ ఈస్ లోయర్. నీ టర్న్ ఓవర్ అనేది మోర్ దాన్ 20 crores ఉందనుకోండి అమ్మా, పర్ డే 200 ఆర్ 0.50 ఆఫ్ ద టర్న్ ఓవర్, విచ్ ఎవర్ ఈస్ లోయర్. ప్రీవియస్ ఫైనాన్షియల్ ఇయర్లో టర్న్ ఓవర్ 5 crores కన్నా తక్కువ ఉంటే కనుక పర్ డే 50 rupees ఆర్ 0.04% ఆఫ్ టర్న్ ఓవర్, విచ్ ఎవర్ ఈస్ లోయర్. ప్రీవియస్ ఫైనాన్షియల్ ఇయర్లో నీ టర్న్ ఓవర్ 5 to 20 crores మధ్యలో ఉందనుకోండి అమ్మా,
50 కాస్ట్ ఎంతకి వెళ్ళింది 100 రూపీస్ పర్ డే ఆర్ 0.04% ఆఫ్ టర్న్ ఓవర్ విచ్ ఎవర్ ఈస్ లోయర్. ఇక థర్డ్ వన్ మనకు వచ్చేసరికమ్మా నీ టర్న్ ఓవర్ ప్రిసీడింగ్ ఫైనాన్షియల్ ఇయర్లో 20 crores కన్నా ఎక్కువగా ఉందనుకోండి, పర్ డే 200 ఆర్ 0.50% ఆఫ్ టర్న్ ఓవర్ విచ్ ఎవర్ ఈస్ లోయర్. అమ్మాయి మెటీరియల్ మీకు షేర్ చేస్తారు, కంగారు పడవాకండి, ప్రింట్అవుట్ కూడా ఇస్తారు. ఇప్పుడు రాసుకోలేకపోయామే ఇలా ఏం బాధపడాల్సిన అవసరం లేదు. ఎక్స్క్లూజివ్గా మెటీరియల్ ఇస్తారు. అమెండ్మెంట్స్ వీడియో ఏదైతే ఉందో 1.5 hours ఉంటుంది అమెండ్మెంట్స్ వీడియో, దాన్ని కూడా ప్లే చేస్తారు మీ స్టడీ అవర్స్లో. నేను ఇలానే పెట్టి వెళ్తాను, సో ఉంచుతాను, కాపీ చేసేవాళ్ళు కాపీ చేసుకోండి. దేర్ ఎండ్స్ ద మ్యాటర్ మా విత్ రెస్పెక్ట్ టు అవర్ GST. ఓకే మా, బాయ్ టు ఆల్ ద బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. ఫైన్.